హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు ప్రాక్టికల్ జోకర్ అనే డిటెక్టివ్ నవల విన్నారు కదండి. ఈరోజు హారర్ నవల్తో మీ ముందుకు వచ్చింది మీ సుజన. దెమం టిస్కన్ ఆనంద్ గారు రచించారు. నవల్లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవండి. మేము నవల టైటిల్లోనే అది ఏ జోనర్కి సంబంధించింది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. హారరా, సస్పెన్సా, హిస్టారికలా, డిటెక్టివా, ఇలాగా మేము పర్టికులర్గా టైటిల్ మెన్షన్ చేస్తున్నామండి. మీరు నవల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి ఆ టైటిల్ చూసుకుని అది మీకు నచ్చుతుంది అనిపిస్తేనే, ఆ జోనర్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే ఆ నవల వినండి. అంతేకాని హారర్ నవల విని మీరు హారర్ నవలలు చదవద్దు అంటే, హారర్ నవలల కోసమే ఎక్కువగా మన ఛానల్లో శ్రోతలు వెయిట్ చేస్తూ ఉంటారండి. మరి ఒక్కళ్ళ కోసం వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయలేం కదా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. శ్రీనాథ్ ఉలిక్కిపడి లేచాడు. ఒళ్లంతా ఒకటే చెమట. ఎడం చేత్తో మొహం తుడుచుకుంటూ టేబుల్ మీద అలారం పీస్ వైపు చూశాడు. 12:30. అర్ధరాత్రి ఎందుకు తెలివొచ్చిందో అర్థం కాలేదు. వారం 10 రోజుల నుండి వస్తున్నట్టు ఏ కళ వచ్చినా గుర్తులేదు. కళ రానందుకు సంతోషిస్తున్నా ఆ సమయంలో ఆ కళ గురించి గుర్తుకొచ్చినందుకే భయం వేసింది శ్రీనాథ్కి. ఆ భయంలోనే కిర్రు కిర్రుమన్న శబ్దం వినిపించి ఆ శబ్దమే తనని నిద్రలేపిందని గుర్తుకొచ్చింది. ఇంతకీ ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తున్నట్టు అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు శ్రీనాథ్. వింటుంటే దగ్గరుండే వస్తున్నట్లుంది. వీధిలో ఉయ్యాల బల్ల. ఓహ్, కాని యామిని పోయిన దగ్గర నుండి దాని మీద ఎవరూ కూర్చోవడం లేదే. అయినా కూర్చునేందుకు ఎవరున్నారని? పక్కవాళ్ళెవరైనా ఊగుతున్నారేమో. అర్ధరాత్రి పిల్లలెవరూ? ఆలోచిస్తున్న శ్రీనాథ్కి ఒక్కసారి వణుకు పుట్టింది. మంచం మీద నుండి లేవడానికే భయం వేసింది. పక్కనే ఉన్న బెడ్ ల్యాంప్ వెలిగించి గదంతా చూశాడు. నెమ్మదిగా లేచి వీధిలోకి వెళదామనుకున్నాడు. ధైర్యం చాలేదు. వెంటనే దుప్పటి నిండా ముసుగేసుకుని పడుకుందామని ప్రయత్నించాడు. కాని వారం రోజుల నుండి వస్తున్న కలలు తలుచుకోగానే భయం వేయడం ఇంకా ఎక్కువైంది. భయంతో పాటు ఆలోచనలు ఎక్కువయ్యాయి. నిజంగా ఈ యామిని తనను వెతుకుంటూ వస్తుందా? ఏమో, ఏం చెప్పగలం. నిజంగా రాకపోతే రోజు అర్ధరాత్రి ఒక కల ఎందుకొస్తుంది? ఏమో, డాక్టర్ చెప్పింది నిజమేమో. యామిని సడన్ గా చనిపోవడం వల్ల కలిగిన షాక్తో యామిని ఇంకా బ్రతికే ఉందనే భ్రమలో ఉండడం వల్లనే అలాంటి కలలొస్తున్నాయేమో. ఏమో, ఏమీ అర్థం కావడం లేదు. తనకి ప్రస్తుతం కావలసింది నిద్ర. డాక్టర్ కిషోర్ చెప్పింది కూడా అదే అనుకుంటూ దుప్పటి తీసి పక్కనున్న నిద్రమాత్రలు 2 వేసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు శ్రీనాథ్. ఆ భయంలో ఎప్పుడు నిద్రపోయాడో తనకే తెలీదు. గుడ్ మార్నింగ్ డాక్టర్ కిషోర్. కన్సల్టింగ్ రూమ్ లో అడుగు పెడుతూ విష్ చేశాడు శ్రీనాథ్. హాయ్ శ్రీనాథ్, హౌ ఆర్ యూ? ఏంటి, ఆరోగ్యం ఎలా ఉంది? కలలు తగ్గాయా? ఎస్ డాక్టర్, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది. నిన్న రాత్రి కలలేం రాలేదు. కాకపోతే భయం మాత్రం ఎక్కువైంది. నిద్ర పట్టడం లేదు. పొరపాటున పట్టినా ఏ చిన్న శబ్దమైనా ఏదో చెప్పలేని భయం వేస్తోంది. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్ యంగ్ మ్యాన్. హాల్యూజినేషన్ అనేది భ్రాంతి మాత్రమే. నువ్వు యామినిని ఎంతో ప్రేమించుండొచ్చు. కానీ యామిని చనిపోయిన తర్వాత నువ్విలా యామినిని తలుచుకుంటూ ఏదో భయపడిపోవడం ఏం బాగలేదు. దీనికి మందు ఒకటే, నీ మెదడును నువ్వు కంట్రోల్ చేసుకోవడమే. నీకు నిన్న కలలు రాలేదంటే నాకు ధైర్యం వచ్చింది. యు ఆర్ రికవరింగ్ అంటూ తన రొటీన్ చెకప్ పూర్తి చేసి గుడ్ బై చెప్పాడు డాక్టర్ కిషోర్. పులకిత యామిని పురావస్తు విక్రయశాల అని స్వచ్ఛమైన తెలుగు అక్షరాలతో మెరిసిపోతోన్న తన షాప్ దగ్గర నిలబడి మరోసారి యామినిని తలుచుకున్నాడు శ్రీనాథ్. డాక్టర్ కిషోర్ యామినిని మరిచిపో అని చెప్తాడు కానీ తానెలా మరిచిపోగలడు? తన జీవితంలో ప్రతి అడుగులోనూ యామిని ఉనికుంది. యామిని ప్రతిపుంది. యామినే లేకపోతే తను ఈనాడు ఈ యాంటిక్ షాపు పెట్టి ఉండేవాడా? ఆంధ్ర బ్యాంకులో అకౌంట్లు చూసుకుంటూ కూర్చునేవాడా? అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్న శ్రీనాథ్కి ఎదురుగుండా తాళాలతో ఎదురయ్యాడు విజయ్. గుడ్ మార్నింగ్ సార్, ఆరోగ్యం బాగుందా? బాగుంది. వారం రోజుల నుండి ఇంటి దగ్గర కూర్చుని బోర్ కొట్టింది. ఎంతకీ ఏమైనా అమ్ముడుపోయాయా? బాగానే ఉంది సార్, పర్వాలేదు అంటూ తాళాలు తెరవసాగాడు విజయ్. యామిని తన బుర్రని శక్తిని వినియోగించి నిర్మించిన ఈ పురావస్తు విక్రయశాలని ఎలాగైనా అభివృద్ధిలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. కాని ఇంకా ప్రజల్లో పురాతన వస్తువులను కొనుక్కుని ఇళ్లని అలంకరించుకోవాలనే వెస్ట్రన్ థాట్ రాలేదు. అది నెమ్మదిగా వస్తే విశాఖలో మొదటి షాప్ కాబట్టి తప్పక మంచి లాభాలొస్తాయి. తనకి ఆర్కియాలజీ గురించి కానీ
యాంటెక్స్ గురించి కానీ పెద్దగా తెలీదు. తనకు తెలిసిందల్లా యామిని మాత్రమే. యామిని శక్తి మీద నమ్మకం. యాంటిక్ షాప్ అనే ఆలోచన విశాఖపట్నంలో చాలా కొత్త, కానీ పర్వాలేదు. ఆ మాత్రం లాభాలు వస్తున్నాయి. రోజుకో 2-3 అమ్ముడుపోయినా పర్వాలేదు. యామిని బ్రతికుంటే తన ఆర్కియాలజీ పరిజ్ఞానంతో ఈ షాపుని ఎంత గొప్పగా తయారు చేసేదో. తనంత గొప్పగా తయారు చేయలేకపోయినా యామిని గుర్తుగా ఆ షాపును నిలుపుకుంటాడు. తన ఆలోచనల్లో తను అటు ఇటు తిరుగుతున్న శ్రీనాథ్ రండి రండి అంటూ ఎవరినో కస్టమర్ని ఆహ్వానిస్తున్న విజయ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. లోపలికొచ్చిన జంట వాలకం చూడగానే అర్థమైంది, డబ్బు బాగా కుళ్ళిపోతుందని. కొత్తగా పెళ్ళినట్టు కూడా ఉంది. పర్వాలేదు, ఏదో ఒకటి అంటగట్టచ్చు అని నిర్ణయించుకుని తన నేర్పు ప్రదర్శించడానికి సిద్ధపడ్డాడు శ్రీనాథ్. చూడండి, ఇవన్నీ భారతదేశాన్ని పాలించిన పూర్వరాజుల కాలంలోని నాణాల ముద్రలతో చేయబడిన వస్తువులు. ఆ ఉంగరాలు అంటూ వివరించి చెబుదామని ముందుకు వంగేసరికి అడుగు ముందుకు వేశాడా పెద్ద మనిషి. ఈ పెన్ స్టాండ్ కందుకూరి వీరేశలింగం గారు వాడినటువంటిది. దీనిని కందుకూరి వారి సమాజ సేవను గుర్తించి నాటి జిల్లా కలెక్టర్ బహుకరించారు. అది కందుకూరి వారు వాడారు అనడానికి దీని మీద నల్ల ఇంకు బుడ్డీకి ఒక పక్కగా చెక్కబడిన కేవి అనే అక్షరాలే గుర్తు. చూడండి అంటూ చూపించబోతున్న శ్రీనాథ్, ఖరీదంతా అన్న ఆడమనిషి ప్రశ్నతో ఆగి దాన్ని ఒక పక్కగా ఉంచి కింద చూసి 998 మ్యామ్ అన్నాడు. మరీ దారుణంగా చెప్పకూడదండి అన్నాడా పెద్ద మనిషి. చూడండి, ఇది మాకు 950 రూపాయలకు వచ్చింది. మీరు ఈ వస్తువుల్ని మార్కెట్లో దొరికే వస్తువులతో పోల్చకూడదు. దీనిని సంపాదించడానికి మేము ఎంత కష్టపడ్డామో కూడా ఆలోచించండి. ఈ కాలంలో మామూలు పెన్ స్టాండ్ 100 రూపాయలు ఉంది కదా. కందుకూరి గారు వాడిందంటే ఆ మాత్రం ఉన్నదా? అదంతా మాకెందుకు గాని ఇచ్చే బేరం చెప్పండి. ఓకే, నాకు లాభం అక్కర్లేదు. 950 రూపాయలు ఇచ్చేయండి. లాభం లేదండి, 800 రూపాయలు దాటి ఒక్క పైసా ఇవ్వను, మీ ఇష్టం. ఏంటండి 800? ఎందుకండి? ఆడమనిషి అంటుంటే. చూడండి సార్, 800 రూపాయలకి ఇవ్వలేం సార్, అటు ఇటు కాదు. ఆఖరి మాట 900 రూపాయలకి ఇచ్చేయండి, లేదా మిగిలిన సామాన్లు చూపిస్తాను. నాకదే కావాలి, అది 800 రూపాయలకే అంటూ గుమ్మం వైపు నడవడం ప్రారంభించాడా పెద్ద మనిషి భార్యని తీసుకుని. గేటు దాటడమేమిటి? 800 రూపాయలకి అమ్మేయడం మంచిదేమోనండి, పిలవమంటారా అన్నాడు ఆతృతగా విజయ్. వద్దొద్దు, మనం పిలుస్తామేమోననే బయటికి వెళ్లారు. 5 నిమిషాల్లో వచ్చి తీసుకుంటారులే అని కూర్చోబోతుండగా ఎదురుగుండా గుమ్మంలో పెద్ద మనిషి కనిపించాడు. ఈ వ్యాపారంలో చాలా లాభాలుంటాయి. అమ్ముడు పోయేటట్లయితే నాణాల్లాంటివి ఒరిజినల్ మోల్డ్స్ ఉండాలే కాని ఈజీగా పోతపోసి విచిత్రమైన వస్తువులు తయారు చేయొచ్చు. అన్ని వస్తువులు నిజంగా పురాతనమైనవే, కానీ కొన్నింటికి కొంచెం కట్టుకథలు చెప్పి రేటు పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే పలానా వ్యక్తి పలానా వస్తువు వాడా లేదా అన్నది ఎవరూ చెప్పలేరు. ఇది కొద్ది కొద్దిగా ఫ్యాషన్ గా మారితే ఇంక డబ్బులే డబ్బులు. టేబుల్ మీద తల పెట్టుకుని ఆలోచిస్తున్న శ్రీనాథ్ రాత్రి నిద్రలేకపోవడం వల్ల నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. టైము 5 గంటలు కావడంతో షాపు క్లోజ్ చేసేయమని విజయ్కి చెప్పి యమహా స్టార్ట్ చేసి విశాలాక్షి నగర్ వైపు బయలుదేరాడు శ్రీనాథ్. విశాలాక్షి నగర్కు రామా టాకీస్ మీద నుంచి వెళితే దగ్గరే, కానీ రోజూ అలవాటైన బీచ్ రోడ్, ఆ హోరు, ఆ ప్రశాంతతని తలుచుకుంటూ యూనివర్సిటీ వైపు దారి తీశాడు. కాని తనకి తెలుసు, ఆ గాలి, ఆ ప్రశాంతత యామినిని గుర్తు చేస్తుంది తప్ప తనని తన్మయుణ్ణి చేయదని. ఆలోచనల్లో విశాలాక్షి నగర్ చేరుకున్నాడు శ్రీనాథ్. ప్రశాంతంగా మిగిలిన ఇళ్లకి దూరంగా సింపుల్గా కనిపిస్తోన్న తన ఇంటిని చూడగానే యమహా ఆపాలని గుర్తొచ్చింది శ్రీనాథ్కి. ఏవో పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ తాళం తీసి లోపల అడుగు పెట్టాడు. ఇంత ఉప్మా చేసుకుని తిని యామిని లైబ్రరీ రూంలోకి వెళ్లాడు. రాత్రవడం వల్ల యామినిని తెలుసుకోవడానికే భయంగా ఉంది. కానీ లైబ్రరీలోంచి ఏదో పుస్తకం తెచ్చుకుని కూర్చుంటే తప్ప తనకి ఎన్ని మాత్రలు వేసుకున్నా నిద్ర రాదని గుర్తుకొచ్చి పుస్తకాలు చూస్తున్నాడు. ఇప్పుడు తెలుగు సాహిత్యం చదివే మూడ్ లేదు, ఆర్కియాలజీ చదివే ఓపిక లేదు. అయినా తప్పదు గనుక ద్వారకానగర అవశేషాలు అని మెరైన్ ఆర్కియాలజీ వాళ్లు ప్రచురించిన పుస్తకం తెచ్చుకుని బెడ్రూమ్ చేరాడు. పుస్తకం తెచ్చుకున్నాడే గాని చదవడం లేదు. యామిని తన మనసుని వదిలి వెళ్లడం లేదు. మొదటిసారి తమ పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు శ్రీనాథ్. శాతవాహన కాలం నాటి శాసనాలు, తెలుగు పదాల రూపురేఖలు అన్న విషయం మీద పరిశోధనలో కొంచెం సహాయం కావాల్సి వస్తుందని శాతవాహనుల మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళని కలుద్దామని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు బయలుదేరాడు శ్రీనాథ్. డిపార్ట్మెంట్ ఇంచుమించు ఖాళీగా ఉంది. ఏమైనా సెలవేమో, లేకపోతే ఏదైనా సెమినార్ ఉందో, ఒక్కరైనా ఉన్నారో లేదో అనుకుంటూ నడుస్తున్న శ్రీనాథ్కి ఒక గదిలో మనిషి అలికిడి వినిపిస్తే అటువైపు వెళ్లాడు.
ఎదురుగుండా కుర్చీలో అందమైన ఆడపిల్ల. ఉదయం నుంచి చేస్తున్న పని వల్ల మొహంలో కొద్ది అలసట. అలా ఏదో చదువుకుంటున్న అమ్మాయిని చూసి ఒక్క నిమిషం తన్మయుడైపోయాడు శ్రీనాథ్. ఆ అమ్మాయి తలెత్తి ఏంటి అన్నట్లు సైగ చేయకపోతే అలా ఎంతసేపు ఉండిపోయేవాడో తనకే తెలీదు. ఆ అమ్మాయి అలా అడగడంతో ఎందుకొచ్చాడో మర్చిపోయిన శ్రీనాథ్కి ఏం చెప్పాలో అర్థం కాక తడబడ్డాడు. రండి కూర్చోండి, ఏంటి పని అని సాదరంగా ఆహ్వానించేసరికి కొంచెం స్థిమితపడి ముందున్న కుర్చీలో కూలబడ్డాడు శ్రీనాథ్. నా పేరు శ్రీనాథ్, తెలుగు స్కాలర్ని. నేను శాతవాహన కాలం నాటి శాసనాలు, తెలుగు పదాల రూపురేఖలు అన్న విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఆ శాసనాలు సంపాదించడానికి, చదవడానికి, పరిశీలించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అవసరం ఉంది. అందువల్ల శాతవాహనుల మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళని ఎవరినైనా కలిస్తే నాకు కొంత సులభంగా ఉంటుందని ఇలా వచ్చాను అంటూ ఎక్కడాపాలి ఏంటి అన్నది ఆలోచించకుండా అప్పగించేసి కూర్చున్నాడు శ్రీనాథ్. ఆపేరా, ఆపరేమో నన్ను పరిచయం చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నాను. ఓ సారీ, ఇంతకీ మీ పేరు? నా పేరు యామిని. రుద్రదాముడి శాసనాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. రుద్రదాముడు శాతవాహనుల సమకాలికుడు కాబట్టి నేను మీకు సహాయం చేయగలనేమో అంతే. ఆ రోజుకు అంతకన్నా మాటలు లేవు. రోజూ లైబ్రరీలో కలవడం, శాసనాల గురించి మాట్లాడుకోవడం వగేరా వగేరా సాన్నిహిత్యం పెంచింది. యామినికి తెలుగు సాహిత్యం మీద అభిమానం కూడా ఉందని తెలుసుకున్న శ్రీధర్ మరీ సంతోషించాడు. ఆ పరిచయం అలా పెరిగి పెరిగి రోజు గంటల తరబడి ఏవో మాట్లాడుకుంటూ సముద్ర తీరంలో కూర్చోవడం, సాహిత్యం గురించి మాట్లాడుకోవడం వగేరా వగేరాలతో ఎన్నాళ్ళు గడిచిపోయిందో తెలీదు. ఉలిక్కిపడి లేచాడు శ్రీనాథ్. ఈ రోజు కల చాలా సంతోషంగా ఉంది, భయపెట్టేటట్లు కాకుండా. కాని తనకెందుకో భయమేస్తూ తెలివొచ్చింది. కిర్రు కిర్రు శబ్దమే తనని భయపెట్టుంటుంది. టేబుల్ మీద వాచి వైపు చూశాడు. 12 కావస్తోంది. అంటే అర్ధరాత్రి తెలివొచ్చినందుకే భయం వేస్తోంది. ఇంకా ఆ శబ్దం ఎందుకొచ్చిందో చూడాలంటే మొహం గట్టిగా తుడుచుకున్నాడు. కిషోర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. భయం? నీకు భయం ఎందుకు? నువ్వు యామిని బ్రతుకుందనే భ్రమలో ఉన్నావు. అంతేకాదు, సగం మెలకువగా ఉన్న నీ మెదడుకి నిజం తెలుసు. అందుకే యామిని గుర్తుకొస్తే నీకు భయం వేస్తోంది, దెయ్యంగా వచ్చిందేమోనని. అంతగా దెయ్యంగా వచ్చింది అనుకున్నావు. యామిని నిన్నెంతగా ప్రేమించింది, నిన్ను బాధ పెట్టే పనిచేస్తుందా? దీనికి మందేంటంటే నీకు శబ్దం వినిపించినప్పుడు భయం వేస్తోంది. భయం అంటే యామిని దెయ్యంగా వచ్చి ఆ శబ్దం చేసిందేమోనే కదా. అందువల్ల ధైర్యం చేసి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ చూస్తే అక్కడేం లేదని, ఏ గాలో ఏ పిల్లో శబ్దం చేసిందని తెలిస్తే ధైర్యంగా నువ్వు మిగిలిన రాత్రంతా నిద్రపోగలవు. లేకపోతే రాత్రంతా భయంతో మేల్కొనుండడం, అంతగా నిద్రపోయినా ఆ భయం వల్ల భయంకరమైన కలలే మళ్లీ రావడం. అందువల్ల ఒక 2 నిమిషాలు ధైర్యం చేసి శబ్దం ఎందుకొచ్చిందో తెలుసుకుంటే భయం అనేది ఉండదు. ఇంత భయంలోనూ డాక్టర్ కిషోర్ మాటలు గుర్తుకొచ్చినందుకు సంతోషం వేసింది. కాని ఇంతకీ శబ్దం ఎందుకొచ్చిందో తెలుసుకోవడం, దీనికి ధైర్యం కావాలి. సముద్రపు ఒడ్డున ఇల్లుండడం వల్ల వచ్చే ఈదురుగాలి వల్ల ఉయ్యాల వల్ల ఊగుతోందని మనసుని నమ్మించడానికి ప్రయత్నించాడు శ్రీనాథ్. కాని ఇంతవరకు ఎప్పుడూ ఆ గాలికి ఉయ్యాల వల్ల ఊగలేదే అని మెదడు ఆలోచిస్తూనే ఉంది. ఎలాగైతేనేం కష్టపడి ఊపిరి బిగబట్టి నెమ్మదిగా మంచం దిగాడు శ్రీనాథ్. ఆంజనేయుణ్ణి తలుచుకుంటే దెయ్యాలు భూతాలు దగ్గరకు రావంటారు అని ఆంజనేయుణ్ణి తలుచుకుంటున్నాడు. కాని యామిని దెయ్యమైనా సరే తననేం చేయదని ధైర్యం చెప్పుకుంటూ నెమ్మదిగా డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. గుండెల్లో వణుకు పుట్టడం ప్రారంభించింది. అది భయం వల్లో నిజంగా చెలివేస్తోందో అర్థం కాలేదు శ్రీనాథ్కి. కాని మే నెలలో ఇంత చెలివేయడం అనేది జరగదు, అది భయం అయి ఉంటుంది అనుకుంటూ నెమ్మదిగా కిటికీ సందులోంచి వీధిలోకి చూశాడు. కిర్రు కిర్రు శబ్దం స్ఫుటంగా వినిపిస్తోంది. అనుమానం లేదు, ఉయ్యాల వల్ల ఊగుతోంది. కాని దానిమీద ఎవరైనా ఉన్నారా లేదా అని ఆత్రంగా భయంగా చీకట్లో చూడసాగాడు. చీకటి అలవాటు పడ్డ తర్వాత ఉయ్యాల బల్ల అంచు కనిపించింది. కుడివైపు నుంచి వచ్చి ఎడం వైపుకు ఊగుతోంది. అంటే శబ్దం ఉయ్యాల బల్ల నుండే వస్తోంది. కాని ఉయ్యాల బల్ల పూర్తిగా కనిపించకపోవడం వల్ల ఎవరు ఊగుతున్నారో పోల్చుకోలేకపోయాడు. బయట గాలి లేదని తెలిసినా గాలి వల్లే ఊగుతోందని తన మనసును నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీనాథ్. ఆశ్చర్యంగా విపరీతమైన చలి వేస్తోంది. రేపు మర్చిపోకుండా చూడాలి మినిమం టెంపరేచర్ ఎంతో. గ్యారంటీగా 10 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉంటుంది అనుకుంటూ కిటికీ తలుపు నెమ్మదిగా ఓరగా తెరిచి చూశాడు శ్రీనాథ్. ఆశ్చర్యం, ఉయ్యాల బల్ల ఖాళీగా అటు ఇటు ఊగుతోంది. ఉయ్యాల బల్ల మీద ఎవరూ లేరు. ఎందుకు ఊగుతోందా అని ఆలోచించేసరికి భయం వేయడం ఇంకా ఎక్కువైంది. అనుమానం లేదు, ఇది దెయ్యం పనే అనుకుంటూ తలుపు మూసేయబోతున్న శ్రీనాథ్ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు.
ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఈసారి గొంతు తడారిపోయింది శ్రీనాథ్కి. ఖచ్చితంగా అది యామిని గొంతే. కాని యామినిని తన చేతులతో తనే కాల్చి బూడిద చేసేశాడు. యామిని బ్రతుకుండే అవకాశం లేదు. కోరికలతో చనిపోయిన వాళ్ళు దెయ్యాలై తిరుగుతారంటారు. యామిని ఏదైనా కోరికలతో చనిపోయిందేమో. యాక్సిడెంట్లు సాధారణంగా కోరికలను మిగిల్చే చంపుతాయి కాబట్టి తప్పకుండా యామినే అయ్యుంటుంది. కాని యామిని తననెందుకు భయపెడుతోంది? ఇది తలుచుకుంటూ ఉంటే ఇంకా భయం వేయడం ఎక్కువైంది. ఉయ్యాల వల్ల ఆగుతున్నట్లు ఊగుతున్న దూరం తగ్గేసరికి విపరీతంగా భయం వేసి టక్కున తలుపు వేసేశాడు శ్రీనాథ్. ఇంకా ఆ పాట చెవుల్లో వినిపిస్తోంది. కిర్రు కిర్రు శబ్దం ఆగిపోయింది. యామిని దూరంగా సముద్రం వైపు వెళుతున్నట్లుగా దూరంగా పాట వినిపిస్తోంది. నెమ్మదిగా నిట్టూర్పు విడిచాడు శ్రీనాథ్. డాక్టర్ సలహా వల్ల తలుపు తీసుకుని చూడడం భయాన్ని మరింత పెంచింది. ఇంతకు ముందులా గాలేమో అని సంతృప్తి పడ్డానికి లేదు. నిజంగా ఇదేదో దెయ్యాలకు సంబంధించిందే. ఒక్కసారి చెమట పట్టడం ప్రారంభించింది. అది భయం వల్లో వేసవి కాలం కావడం వల్ల అర్థం కాలేదు. అంత భయంలోనూ ఒక విషయం గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి. ఇప్పుడే ఈరోజు మినిమం టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండి ఉంటుందనుకున్నాడని. ఈ టెంపరేచర్కి యామినికి ఏమైనా సంబంధం ఉందా ఏమో. గుడ్ మార్నింగ్ సార్. కర్టెన్ తోసుకుంటూ జగన్ విష్ చేశాడు. గుడ్ మార్నింగ్, బీ సీటెడ్ అన్నాడు చూస్తున్న లెటర్లోంచి తల పైకెత్తకుండానే. నెమ్మదిగా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఎందుకు పిలిచాడా అని ఆలోచిస్తున్నాడు జగన్. చూస్తున్న లెటర్ని పక్కకు పెట్టి తల పైకెత్తగానే పిలిచారట అంటూ అర్ధోక్తిలో ఆగాడు. ఆ నేషనల్ మెరైన్ ఆర్కియాలజీ సింపోజియం మళ్లీ నెల. దీనికి మన సర్కిల్ నుండి రిప్రజెంటేషన్ ఉండాలి. మన సర్కిల్ ఈ సంవత్సరమే ప్రారంభం కావడం వల్ల మనం సముద్రం నుండి సంపాదించిన పురావస్తు వివరాల మీద పేపర్లేం సబ్మిట్ చేయలేం కాబట్టి విశాఖ నగర పరిసరాల్లో చారిత్రక కాలంలో మునిగిపోయిన నిర్మాణాలు, ఓడలు, వాటి వివరాలు అది సాధ్యమైనంత సంపూర్ణంగా ఆర్టికల్ తయారు చేయాలి. ఇది ఓపిగ్గా లైబ్రరీల్లో రోజుల తరబడి కూర్చుని చెయ్యాల్సిన పని. అందుకని నీకు అప్పగిస్తున్నాను. 20 రోజుల్లో స్క్రిప్ట్ తయారు చేసి నాకు అందించాలి. ఏమైనా సంశయం వస్తే కన్సల్ట్ చేయి. ఓకే? ఓకే సార్, థ్యాంక్స్ అంటూ బయటకొచ్చి గాలి పీల్చుకున్నాడు జగన్. సింపోజియంకు పేపర్ సబ్మిట్ చేయమండం చాలా బాగుంది. కానీ తలా తోకా లేని పని. ఎంతని సంపాదించగలడు, ఎక్కడని వెతకగలడు? కాళ్ళు ఈడ్చుకుంటూ తన రూమ్ వైపు నడుస్తున్న జగన్కి రావు ఎదురయ్యాడు. ఏంటి సంగతి, డైరెక్టర్ పిలిచాడట అన్నాడు తిట్టాడనే అనుమానంతో. నిమిషంలో ఈ వార్త ఆఫీసులో ఎలా పాకిపోయిందో అని ఆశ్చర్యపోతూ ఓ సుత్తి పని అంటగట్టాడు అన్నాడు జగన్. అంతే కదా, నేనింకా తిట్టడానికి పిలిచాడేమో అనుకున్నా. ఎంతకీ పనేంటి? నేషనల్ మెరైన్ ఆర్కియాలజీ సింపోజియంలో సబ్మిట్ చేయడానికి పేపర్ తయారు చేయమన్నాడు. కంగ్రాచులేషన్స్. ఏడిసినట్టుంది. పూర్తిగా విను. చారిత్రక కాలంలో విశాఖ పరిసరాల్లో సముద్ర గర్భంలో కలిసిపోయిన కట్టడాలు, ఓడల వివరాలు సేకరించమన్నాడు. ఏంటి సంపాదించడం? ఎలా సంపాదించడం? దానికే ఉంది. వైశాఖేశ్వరి ఆలయం అయిపోయిందా? ఈ పేరు మాత్రమే రాసి తీసుకెళ్తే ఆ కాగితాలు నా మొహం మీద విసిరేసి గొయ్యి తీసి పాతేస్తాడు నన్ను. నిజమే, ఒక పని చేద్దాం. ప్రస్తుతం నాకు పని లేదు. మనిద్దరం లైబ్రరీలో కూర్చుని ముందు బుక్స్ ఏవేవి రిఫర్ చేయాలి అన్నది తేల్చుకుందాం. ఓకే అన్నాడు రావు. ముందుగా తను ఆఫీస్ లైబ్రరీలో తమకు కావలసిన పుస్తకాలు ఎంచుకునే ఉద్దేశంతో లైబ్రరీకి చేరారు జగన్, రావు. నాకు తెలిసినంత వరకు పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రస్ సీ మొట్టమొదట ఆంధ్రుల విదేశీ వర్తకం గురించి చెప్పింది. మనం దాంతో ప్రారంభిస్తే బాగుంటుందేమో అన్నాడు రావు. అది ముఖ్యంగా పడమటి తీరపురేవు పట్టణాల గురించి చెప్తుంది. సరే, అయినా తీసిపెట్టు. చదివితే ఏమైనా ఐడియాలు రావచ్చు. శాతవాహన కాలంలో నాణాల మీద 2 తెరచాప స్తంభాలు, ఘంటసాల శాసనంలోని ప్రశంసించబడిన మహానావికుల వల్ల మనకు మొదటిసారి తూర్పు తీరపు నౌకాయానం గురించి తెలుస్తోంది. అందువల్ల శాతవాహన కాలపు చరిత్ర గురించి మరోసారి విపులంగా చదవడం అవసరం. అయితే నీలకంఠ శాస్త్రి రాసిన హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా శాసనాల కోసం ఎపిగ్రాఫియా, ఆంత్రిక తీసుకుంటే చాలనుకుంటాను. రైట్, ఆ తర్వాత అన్నాడు రావు. మళ్లీ కాకతీయుల వరకు సరిగ్గా మెన్షన్ చేయబడ్డ గుర్తులేదు కాబట్టి కాకతీయులకు ప్రాధాన్యమిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి టైం కూడా పెద్దగా లేదు కాబట్టి. ఓకే, కాకతీయులతో ప్రారంభిద్దాం. పరబ్రహ్మశాస్త్రి రాసిన కాకతీయాస్ ఎలాగా శాసనాల కోసం ఎపిగ్రాఫియా, ఆంధ్రిక తప్పదు కదా.
విజయనగర రాజుల నుండి మనం నిజంగా వర్క్ చేయగలం. ఎందుకంటే ఆర్చివ్స్ డిపార్ట్మెంట్ లో 1600 సంవత్సరం నుండి ఓడల ప్రయాణ వివరాలు దొరుకుతాయి. అంతా బాగుంది. మన ముఖ్య ప్రయత్నం మునిగిపోయిన ఓడలు నిర్మాణాలు కనుక్కోవడం మాత్రమే. ఈ కొండంతా తవ్విన ఒక్క ఎలకైనా దొరుకుతుందా దొరకదో. టైం కూడా 20 రోజులేనట. ఇదేమైనా బుద్ధున్న మాటేనా అంటూ మనసులో తిట్టుకున్నాడు జగన్. మనం ఎక్కడ ములిగాము అన్నది పిన్ పాయింట్ చేయనక్కర్లేదు కదా. మనకి మనం చదవబోయే పుస్తకాలలో పలానా పడవ పలానా తారీఖున సముద్రంలోకి వెళ్ళింది, తిరిగి రాలేదు అన్నది కనిపిస్తే వెంటనే దాని వివరాలు, ప్రయాణ వివరాలు రాయడమే. ఇది 1600 ఏడీ తర్వాత పడవలకు బాగుంటుంది. అంతకు ముందు వాటి కోసం మనం పలానా పుస్తకాల వల్ల తూర్పు తీరంలో ఈ ఓడరేవులున్నాయని తెలుస్తోంది అని వాటి వివరాలు రాస్తాం. మిగిలిన వివరాలు పరిశోధన మీద బయలుపడాలి అని రాసి వదిలేస్తాం. బాగుంది, అలాగే ఆ పని చేస్తే బాగుంటుంది. అదంతా బాగుంది కాని మనం ఆర్చీవ్స్ లో 1600 ఎండీ నుండి వివరాలు చూస్తూ కూర్చుంటే మన గెడ్డాలు తెల్లబడిపోవడం గ్యారంటీ. దానికేంటి తరుణోపాయం? ఎవడో ఒకడు వాటిని చదివి ఓ పుస్తకం రాయకపోయింటాడా? ఈ ప్రయాణాల మీద చూద్దాం. మన లైబ్రరీలో అలాంటి పుస్తకాలేం లేవు. పద డైరెక్టర్ని అడుగుదాం. ఓకే అంటూ ఇద్దరూ కలిసి డైరెక్టర్ రూమ్ లో దూరారు జగన్, రావు. ఎనీ డౌట్స్ అన్నాడు డైరెక్టర్ వీళ్ళిద్దరినీ చూస్తూనే. ఇంతకు ముందు ఎవరైనా నౌకా ప్రయాణం మీద పుస్తకాలు రాశారేమో కనుక్కుందామని అంటూ అర్ధోక్తిలో ఆగాడు జగన్. మన లైబ్రరీలో ఇండెక్స్ బుక్ లేదా అన్నాడు డైరెక్టర్. ఓ సారీ సార్ అంటూ బయలుదేరబోయిన జగన్ రావుల్ని కూర్చోమని లైబ్రేరియన్కి ఫోన్ చేసి ఇండెక్స్ టు ద ఆర్కియాలజికల్ సెట్స్ అండ్ వర్క్స్ అన్న పుస్తకం తెప్పించాడు. ఆర్కియాలజికల్ సర్వే వాళ్లు పబ్లిష్ చేసిన ఆ పుస్తకం ఉందని మర్చిపోవడం నిజంగానే బాధగా ఉంది ఇద్దరికి. ఓకే, నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, ఆ బుక్స్ చూడండి అంటూ చదవడం ప్రారంభించాడు డైరెక్టర్. 1. ఫేమస్ కోట్స్ ఆఫ్ ఆంధ్ర ఫ్రమ్ హిస్టారిక్ పాస్ట్, జేమ్స్ ఆండర్సన్. 2. renowned navigators of South India and their vessels, Graham Masterton. 3. Marine archaeological findings from Andhra Pradesh, ఉమాకాంత్ రావు. ఈ 3 పుస్తకాలు వివరంగా చదివి నోట్స్ తయారు చేయండి. ఎలాగా 1600 ఏడీ ముందు వివరాలు సరిగ్గా తెలియవు కాబట్టి చిన్న ప్రిఫెస్ లాగా వాటి గురించి రాసి ఆ తర్వాత విషయాలపై కాన్సన్ట్రేట్ చేసి వ్యాసం తయారు చేయొచ్చు. ఈ 3 పుస్తకాలు మన లైబ్రరీలో ఉన్నట్టు లేవు. ఆంధ్ర యూనివర్సిటీలో లైబ్రరీకి వెళ్లి నోట్స్ తయారు చేయండి. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ అంటూ బయటకు వచ్చారు ఇద్దరు. జీప్ తీసుకుని ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు వెళ్లారు జగన్, రావు. లోపలికి వెళ్లి వెతకనక్కర్లేకుండానే సులభంగా టీ బడ్డీలో టీ తాగుతూ ఎదురైంది ఇందిర. జీప్ చూడగానే నవ్వుతూ, ఏంటి సంగతి ఇలా ఊడిపడ్డారు? మీ జీపును మా యూనివర్సిటీ వాళ్ళకి చూపిద్దామనా ఏంటి సంగతి అంటూ కామా ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడేస్తూ ఉంటే మధ్యలో కలగజేసుకుని, చూడిందు, ఎక్కడ మాట్లాడుతున్నాను ఏంటి మాట్లాడుతున్నాను అన్నది ఆలోచించకుండా మాట్లాడమేమిటి? రావు ఏమనుకుంటాడని ఆలోచన కాని రోడ్డు మీద మాట్లాడుతున్నానని గుర్తు కాని ఉందా అన్నాడు. ఓ మిస్టర్ రావు, మీరేమైనా తప్పుగా అర్థం చేసుకున్నారా? చెప్పండి. ఉన్నమాటంటే ఉలికెక్కువని స్కూటర్ మీద రావచ్చు కదా, జీప్ ఎందుకు మోసుకుని రావడం? నిజమే, కానీ ఆఫీసు పని మీద వచ్చామని మీకు తెలియద్దా? ఓహో అన్నయ్య, ప్రస్తుతం నీ డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు నా దగ్గరకు వచ్చావన్నమాట. ఏం, మీ డైరెక్టర్కి నీ డౌట్లు తీర్చడం చేత కాలేదా అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తుంటే డ్రైవర్ వింటే కోప మునిగిపోతుందిరా నాయనా అని, పద మాక్కూడా టీ పొయ్యి అంటూ టీ బడ్డీ వైపు నడిచాడు జగన్. టీ తాగుతూ ప్రారంభించాడు రావు. ప్రస్తుతం మాకు 4-5 పుస్తకాలు కావాలి. లైబ్రరీ టోకెన్లు తీసుకునొస్తే సంతోషం. ఓహో అది సంగతి. మీరు పెద్ద ఫోజులు కొట్టేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ అని. మీకు పుస్తకాలు కొనుక్కునేందుకు కూడా డబ్బు లేదా? చూడిందో, ప్రతిదానికి ఇంట్లోలాగా యుద్ధానికి రాకూడదు. నిజంగా ఆఫీస్ పని మీద వచ్చినప్పుడు నువ్వు ఇలా గోల పెడితే ఎలా చెప్పు? అయితే ఇంటికి రా, నీ పని చెప్తాను. ఓ మరిచిపోయాను, అది సుగుణ నాతోనే చదువుతోంది. ఇంతకు ముందు నీకు పరిచయం చేశానా లేదా అంటూ ఉండగానే ఇద్దరు నమస్తే అనుకుంటుంటే ఇందిరికి అర్థమైంది మొదటిసారి పరిచయం అని. యాయ్, నిన్ను పరిచయం చేశాను కానీ వాళ్ళని నీకు పరిచయం చేశానా? నువ్వు ముందే ఎందుకు నమస్కారం పెట్టడం? ఆ పెద్ద మనిషి జగన్, మా అన్నయ్య, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్. ఈయన ఆయన కొలీగ్ మిస్టర్ రావు, అప్పారావు. ఇప్పుడు చెప్పు నీ నమస్కారాలు. అమ్మా, గాలివాన వదిలిందిరా నాయన. చూడండి సుగుణ గారు, మా చెల్లిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే గాని ఓ 5-6 టోకెన్లు పుచ్చుకుని మీరు లైబ్రరీకి రాగలరా? అలాగేనండి, ఎలాగా లైబ్రరీకి మేం కూడా వెళదాం అనుకుంటున్నాం.
ఏయ్, పుస్తకాలు ముక్కు ముఖం తెలియని మనిషికి ఇచ్చేస్తావా? పుస్తకాలు పుచ్చుకుని ఆ పెద్ద మనిషి పారిపోతే నా పూజ ఏం లేదు అంటూ తెల్లమొహం వేసుకుని చూస్తున్న సుగుణను చూసి పకపకా నవ్వింది ఇందిర. ఇంకెక్కువ గోల్ చేస్తే పరిస్థితి విషమించేటట్లుందని పదండి లైబ్రరీకి అంటూ టీకి డబ్బులు ఇవ్వబోయి జగన్ని చూసి దేవ్యం మొహం వేసుకుని చూడమేనా, డబ్బులు ఇవ్వడం ఏమైనా ఉందా అంటూ దబాయించింది ఇందిర. డాక్టర్ విఎస్ కృష్ణ మెమోరియల్ లైబ్రరీ అని బోర్డును మరోసారి చదువుకుని ఎప్పుడో ఇంద్రతో పాటు 1-2 సార్లొచ్చిన గుర్తును బట్టి లోపలకు బయలుదేరాడు జగన్. లోపలకు వెళ్లడమేంటి, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అన్న బోర్డు చూసి లోపల దూరబోయాడు జగన్. చూడు, ఇది మా లైబ్రరీ, ఇక్కడ ఏ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో మాకు తెలుస్తుంది. నీ ఇష్టం వచ్చిన చోటుకు దూరుకోవడం కాదు. ఎంతకీ ఎన్ని పుస్తకాలు కావాలన్నావు? 3-4 పుస్తకాలు కావాలంటే 2గా వచ్చేది. 4 దాటితే ఇష్యూ ఉండదు. 4 పుస్తకాలు తీసుకునేందుకు 2 గంటలు టైం చాలదా? ఇదేమైనా నీ పర్సనల్ లైబ్రరీ అనుకున్నావా? ఏ పుస్తకం కావాలన్నా నిమిషంలో దొరికిపోవడానికి. పుస్తకం పేరుని బట్టి, దాని సబ్జెక్ట్ బట్టి, దాని స్టేటస్ బట్టి, దాని నెంబర్ బట్టి ఎక్కడెక్కడ వెతకాలో మాకు తెలుస్తుంది. సరే, సుత్తి కొట్టగా తొందరగా పుస్తకాలు వెతుకు, టైం కూడా చాలదంటున్నావు అన్నాడు జగన్ ఇందిరం మాటలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ. ఎంతకీ 3 ఆర్కియాలజీ పుస్తకాలేనా? అయితే ఆర్కియాలజీ, ఏన్షియంట్ హిస్టరీ అని రాసిన చోట్ల నువ్వు వెతకక్కర్లేదు. ఎంతకీ యూనివర్సిటీ సిలబస్ లో ఉన్న పుస్తకాలేం లేవు కదా? ఉంటే నీ బ్రతుకు భజగోవిందం అయిపోను. ఆ పుస్తకాల కోసం యూరినల్స్ లో వెతకాల్సి వచ్చేది. అంతగా దొరికినా పూర్తిగా ఉండేవి కావు. సరే తల్లి, ఈ పుస్తకాల కోసం ఎక్కడ వెతకాలి? ఇవి రిఫరెన్స్ సెక్షన్ లోనివి కావు కాబట్టి ఆర్కియాలజీ అని దీర్ఘంగా 1 నిమిషం ఆలోచించి జ్యోతిష్ పుస్తకాలతో పాటు ఉంటాయి అని తేల్చింది. ఇందిర, ఏంటి పద్యం? ఆర్కియాలజీ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఏమిటి? ఆర్కియాలజీ గతం గురించి చెప్పేది, జ్యోతిష్ శాస్త్రం భవిష్యత్తు గురించి చెప్పేది, అంతే. సోది చెప్పక టైం అయిపోతుంది అని విసుక్కున్నాడు జగన్. ఒకసారి ప్రయత్నించి చూడు ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుకుంటుంటే జగన్ ఆశ్చర్యపోయాడు. సరిలే, తన మాటెందుకు కాదనాలని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమేమిటి? ఇందిర తెలుగు సెక్షన్ మెట్ల వైపు నడక ప్రారంభించింది. తెలుగు సెక్షన్లోని ర్యాక్స్ అన్నీ దాటుకుంటూ సంస్కృతం పుస్తకాల దగ్గరకొచ్చి ఆగింది. జ్యోతిష్ శాస్త్ర పుస్తకాలు చివరి నుండి 2వ వరుసలోని ఆఖరి ర్యాక్స్ లో ఉంటాయి, వెతకడం ప్రారంభించండి అంది. జగన్ కు ఇందిర మాటల మీద నమ్మకం లేకపోయినా తప్పక చూస్తున్నాడు. ఒకటి తర్వాత ఒకటి జ్యోతిర్విదాభరణం, జైమిని సూత్రాలు, బృహత్ సంహిస ఇలా ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటే జ్యోతిశాస్త్ర పుస్తకాలు మౌనంగా చూస్తున్నాడు. అంతే, ఆశ్చర్యంతో గుండె ఆగిపోయింది. మరోసారి చూశాడు. హిస్టరీ అండ్ పేలియోగ్రఫీ ఆఫ్ మౌరియన్ బ్రహ్మీ స్క్రిప్ట్ అన్న పుస్తకం చూసి పిచ్చెక్కినంత పనైంది జగన్కి. ఎంత ఇందిర జోక్ చేస్తున్నా కొంత నిజం ఉందన్నమాట అనుకుంటూ సీరియస్ గా అన్నీ చూడడం ప్రారంభించాడు. 2 ర్యాక్స్ వెతికేసరికి అదృష్టవశాత్తు రినౌండ్ నావిగేటర్స్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ దేర్ వెజల్స్ అన్న పుస్తకం కనిపించింది. హుషారుగా అరవాలి అన్నంత బుద్ధి పుట్టింది. కానీ లైబ్రరీలో ఉన్నానని గుర్తుకొచ్చి గొంతు నొక్కేసుకుని ఒక పుస్తకం దొరికిందని చెప్పాడు అందరికీ. ఇంకా నమ్మకపోయినా ఇందిర చెప్పింది కదా అని వెతుకుతున్నారావు, నిజం ఏదీ చూడ్ని అంటూ పుస్తకాన్ని లాక్కుని కళ్ళప్పించి మరీ చూసి అప్పుడు నమ్మాడు. యూనివర్సిటీ లైబ్రరీ సగానికి సగం పుస్తకాలు వెతికి పుస్తకాలు సంపాదించుకుని బయటకొచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్లోని వాల్ క్లాక్ 4 గంటలు చూపిస్తోంది. అరే, 4 అయింది, వెళ్ళిపోయి ఉంటాడా క్లర్కు. గోల పెట్టి తొందరగా నడుస్తున్న ఇందిరని చూసి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది లేవే, హైరాణ పడిపోకు అన్నాడు జగన్. నీకు యూనివర్సిటీ గురించి ఏం తెలిసినని నీ బడాయ్, 4 అంటే 3:15 అని అర్థం అంటూ ఎదురుగుండా క్లర్కు కుర్చీలోంచి లేవబోతూ కనిపించేసరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్స్క్యూజ్ మీ, ఈ పుస్తకాలు అంటూ ఆపింది చిన్నగా నవ్వుతూ. ఓకే ఓకే అంటూ ఇష్యూ చేసేశాడు ఆ క్లర్కు. బయటకొచ్చి నిట్టూరుస్తూ ఈ రోజు 4 వరకు ఉన్నాడు అంటూ సంతోషిస్తున్న ఇందిరని చూసి ఒళ్ళు మండి ఆ వెధవని 5 నిమిషాల ముందు వెళ్లిపోతున్నందుకు తిట్టక నవ్వుతూ ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతావా అంటూ కోపం వెళ్లబుచ్చాడు జగన్. నా మొహం చూశాడు కాబట్టి పుస్తకాలు ఇష్యూ చేశాడు, నీ మొహం చూసుంటే ఉమ్మేసి వెళ్లిపోయేవాడు అంటూ పుస్తకాలు విసిరేసి సుగుణని చేయి పుచ్చుకుని ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది ఇందిర. సాయంత్రం 6 గంటల నుండి కూర్చున్న చోటు నుండి కదలకుండా సముద్రం వైపు చూస్తున్నాడు శ్రీనాథ్. చుట్టూ జనం విపరీతంగా గొడవ చేస్తుంటే జీవితంలో మొదటిసారి సంతోషిస్తూ. జనాలన్నా గొడవలన్నా శ్రీనాథ్కి పరమ చిరాకు. కానీ ఈరోజు ఒంటరిగా కూర్చున్నందుకు భయం వేస్తోంది. యామిని దెయ్యమై తిరుగుతుందేమోనన్న అనుమానం గాఢంగా మనసులో నాటుకుంది. ఒక్కసారి 4 రోజుల క్రితం ఎవరైనా తనకి దెయ్యాల గురించి చెప్పుంటే పక్కపక్క నవ్వు ఉండేవాడు. కానీ ప్రస్తుతం తనకు నమ్మక తప్పడం లేదు.
నిన్న రాత్రి వరకు కూడా తను భయపడుతున్నాడని, యామిని బ్రతికొందని, హాలుజినేషన్ లో ఉన్నాడని అనుకుంటూ ఉండేవాడు. కాని నిన్న రాత్రి యామిని ఆకులో ఆకునై అన్న పాట పాడుతూ ఉంటే తను విన్నాడు. తనకి ఖచ్చితంగా తెలుసు యామిని చచ్చిపోయిందని. ఎందుకంటే తన స్వహస్తాలతో తలకొరువు పెట్టి పూర్తిగా కాలిపోయే వరకు ఉండి ఇంటికొచ్చాడు. నిన్న తను ఖచ్చితంగా యామిని పాట విన్నాడు. ఎందుకంటే ఆ తర్వాత మరి నిద్రపోలేకపోయాడు. ఎప్పుడో ఉదయం అవుతుందా, ఇంటి నుండి పారిపోదామా అని ఎదురు చూడగా ఎప్పుడో అతి కష్టం మీద ఉదయం అయింది. ఒక్కసారి కూడా కునుకు తీయలేదు. కునుకు తీసుంటే నిద్రలో ఏదో కళ అని సర్దుకుపోయి ఉండేవాడు. ఒకటి మాత్రం నిజం, తనకి ఏ విధమైన హాలుజినేషన్ లేదు. ఈ విషయం డాక్టర్ కిషోర్ కి చెప్పినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే తనకు ఆ అనుభవం లేదు కాబట్టి తను నమ్మలేడు. హాలుజినేషన్ లో తను ఉన్నాడేమోనని నిద్రమాత్రలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అవి ఎలాగూ పనిచేయవు. భయం వల్ల ఎక్కడైనా ఒంటరిగా ఉండడానికి భయం వేస్తోంది. ఈ రోజు ఇంటికి వెళ్లాలంటే భయం వేయడం వల్లే ఇక్కడికొచ్చి కూర్చున్నాడు. ఇంకెక్కడికి వెళ్లడానికైనా ఈ ఊర్లో దగ్గర చుట్టాలు ఎవరూ లేరు. ఫ్రెండ్స్ దగ్గరికెళ్లి ఉండడానికి కారణం ఏం చెప్తాడు? చెప్పినా ఎవరూ నమ్మరు. ఈ బీచ్లో మాత్రం ఎంతసేపు కూర్చోగలడు? మహా అయితే 8:30 వరకు. ఆ తర్వాత ఇక్కడ కూడా శ్మశాన నిశ్శబ్దం. అప్పుడే భయం వేయడం ప్రారంభించింది. ఇంటికి వెళ్ళక తప్పదు. రేపటి నుంచి ఎలాగైనా ఇంటికి వెళ్లకుండా ఉండగలిగే ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటూ లేచాడు శ్రీనాథ్. విశాలాక్షి నగర్ చేరి హోటల్ అమృతలో ఇంత అన్నం తిని ఇంటివైపు బయలుదేరాడు శ్రీనాథ్. ఇంటికి వెళ్లి అన్నం వండుకుందామనే ప్రయత్నం చేయడం వెర్రితనమే. ఎలాగూ ఆ భయంలో వండుకోవడం అవదని భోంచేసి మరీ బయలుదేరాడు. టైం 8 అవుతోంది. దూరం నుండి మసకగా ఉయ్యాల బల్ల కనిపిస్తోంది. దానిలో కదలక లేదు. సంతోషించాడు యామిని ఆత్మ లేనందుకు. నెమ్మదిగా తాళం తీశాడు. లైట్ వేసి డ్రాయింగ్ రూమ్ లోపల చూశాడు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. నెమ్మదిగా భయపడుతూ వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగి పడుకుందామని బెడ్రూమ్ లోకి వెళ్లబోయి చదువుకొందుకు ఏదైనా పుస్తకం తెచ్చుకుందామని లైబ్రరీ వైపు వెళ్లాడు. లైబ్రరీ గది బయట గడియ పెట్టుంది. గడియ తీసేసరికి చల్లటి గాలి వేసింది లోపల నుండి. ముందు రోజు చలిని తలుచుకుని భయపడ్డాడు శ్రీనాథ్. అయినా మొండి ధైర్యంతో లైట్ వేశాడు. గదిలో అన్ని వస్తువులు ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. కానీ విపరీతమైన చల్లగా ఉంది వాతావరణం. గదిలో మరో మనిషి మొసలుతోన్న అనుభూతి కలిగేసరికి పొరిగెట్టి డ్రాయింగ్ రూమ్ లోకి చేరాడు. వెనక నుంచి ఎవరో తనని పిలిచినట్లయింది. ఒక్కసారి నిశ్చేషుడై నిలబడిపోయాడు. గాలి అప్పుడప్పుడు చిన్న చిన్న రంధ్రాల నుండి ప్రయాణించేటప్పుడు అలాంటి శబ్దాలొస్తాయి అని సర్దుకుపోతూ ఉంటే అదే శబ్దం మళ్లీ వినిపించింది. ఈసారి వెనక నుండి కాదు, ముందు నుండి. శ్రీనాథ్, శ్రీనాథ్, ఐ లవ్ యూ. భయంతో గెడ్డగట్టుకుపోయాడు శ్రీనాథ్. అది యామిని గొంతే. అదేవిధంగా పరిచయమైన 2 ఏళ్లకి తనే ముందు ఆ విషయం తెలిసింది. అప్పుడెంతో సంతోషించాడు. కాని ఇప్పుడెలా? యామిని నుండి తప్పించుకోవడం ఎలా? వీధిలోకి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదు. నిర్జనారణ్యం లాంటి ప్రదేశం. యామిని బ్రతికున్నంతకాలం ఎంతో మెచ్చుకునేవాడు ఆ నిశ్శబ్దాన్ని. మిగిలిన ఇళ్లకు దూరంగా ఉన్న తన ఇంటిని చూసుకుని ఎంతో సంతోషించిన శ్రీనాథ్ ఎంతో భయపడిపోయాడు. ఎలా? వెంటనే బెడ్రూంలో దూరి తలుపు వేసుకున్నాడు. అదే కాని నిజంగా దెయ్యమైతే తలుపు వేయడం వల్ల ఉపయోగం ఉండదని తెలుసు. అయినా అంతకన్నా ఏం చేయలేక మంచం ఎక్కాడు. శ్రీనాథ్, ఐ లవ్ యూ మళ్లీ వినిపించేసరికి శ్రీనాథ్కి గుండెగినంత పని అయింది. దుప్పటి ముసుగేసుకుని ఆంజనేయుణ్ణి తలుచుకుంటూ కళ్ళు మూసుకుందామనుకుంటూ ఉండగా ఎందుకైనా మంచిదని చెప్పి చూడాలన్న ఆలోచన వచ్చింది. కాని వెంటనే మళ్లీ మాట్లాడితే చూడొచ్చులేమని తనేం మాట్లాడించడం లేదు కదా అని కళ్ళు మూసుకున్నాడు. శ్రీనాథ్, ఐ లవ్ యూ. యామిని, వెళ్ళిపో, నన్ను భయపెట్టకు. నేనొకప్పుడు నిన్ను ప్రేమించిన వాణ్ణి. ఆ రూపంలో నిన్నిప్పుడు కూడా ప్రేమిస్తున్నాను. కాని ప్రస్తుతం నువ్వు మనిషివి కావు. నువ్వొక భ్రాంతివి మాత్రమే. నువ్వు యామినివి కావు. నన్ను భయపెట్టకు, వెళ్ళిపో అంటూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. శ్రీనాథ్, ఐ లవ్ యూ. ధ్వని చాలా దగ్గరుండి వస్తోంది. భయంతో వణకసాగాడు శ్రీనాథ్. దుప్పటి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఒక్క నిమిషంలో ఎవరో దుప్పటి లాగి పారేసినట్లు దుప్పటి దూరంగా పడిపోయింది. చలి భరించలేనంతగా వేసాగింది. దాంతో పాటు భయం. పెదాల మీద మంచు ముక్కలు పెట్టినట్లు విపరీతమైన చలి. 2 నిమిషాలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపున అన్న శబ్దం. అంతకు మించి ఆ స్పర్శలో తన్మయతగాని మరేం లేదు. అది ఒక మృదు స్పర్శ. కాని యామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు అర్థమైంది. శ్రీనాథ్ ఏడవడం ఒకటే తక్కువ. వెళ్ళిపో అంటూ పిచ్చివాడిలా ఏడుస్తూ అరవసాగాడు శ్రీనాథ్. శ్రీనాథ్, ఐ లవ్ యూ. అలా ఎంతసేపు ఏడుస్తూ ఉన్నాడో తెలీదు. ఉక్కపోయడం ప్రారంభించేసరికి అర్థమైంది యామిని వెళ్ళిపోయిందని. ఇంకా స్పర్శాజ్ఞానాన్ని పొందని గడ్డగట్టుకుపోయిన పేదాల్ని తడి చేసుకుంటూ
ఫ్యాన్ వేసుకుని పడుకునేందుకు ప్రయత్నించాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు ఆ భయంలో. ఉలిక్కిపడి లేచాడు శ్రీనాథ్. భయంతో గుండెనంత పనైంది. కళ్ళు సగం తెరవకుండానే చూశాడు. తెల్లవారిపోయినట్లుంది. భయం సగం తగ్గింది. పక్కకు తిరిగి వాచి వైపు చూశాడు. 10 గంటలు కావస్తోంది. ఉదయం వరకు నిద్రపోయాడంటే ఆశ్చర్యమే అనుకుంటూ లేవబోయి ఏదో దబ్బమన్న శబ్దంతో తనకు తెలివొచ్చిందని గుర్తుకొచ్చింది. వెంటిలేటర్లోంచి పోస్ట్ మ్యాన్ లోపల పడేసిన రీడర్స్ డైజెస్ట్ ఏన్షియంట్ ఇండియాను చూసి తన భయానికి తనే నవ్వుకున్నాడు. ఇంత భయంలోనూ సంతోషించదగ్గ విషయం ఏంటంటే యామిని ఉదయం పూట రావడం లేదు. కింద పడ్డ పుస్తకాలను ఆ రోజు పేపర్ను తీసుకుని నెమ్మదిగా చూడడం ప్రారంభించాడు. సాధారణ రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజు పేపర్ మొత్తంలో శ్రీనాథ్కి నచ్చింది ఒకే ఒక ప్రకటన. కాన్వకేషన్ హాల్లో ఉన్న ఆక్షన్. అందులో ఏమైనా పాత పెయింటింగ్స్ కొనగలిగితే బాగుంటుంది అనుకుంటూ మరోసారి మొదటి నుండి చివరి వరకు చదివాడా ప్రకటనని. 1 గంట అయ్యేసరికల్లా గుర్తుకొచ్చింది ఆక్షన్ గురించి. షాపు విజయ్కి అప్పగించి యమహా మీద బయలుదేరాడు శ్రీనాథ్. కాన్వోకేషన్ హాల్లో ఈ ఆక్షన్లో తనకి కొత్తేం కాదు. యామినితో కలిసి చాలాసార్లు వెళ్లాడు. ఇందులో యామిని తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేడు శ్రీనాథ్. ఆక్షన్లలో పనికి మాలినదని అందరూ వదిలేసిన వస్తువుని కొని దానికి చారిత్రక ప్రాముఖ్యతని కనిపెట్టో లేక ఆపాదించో దాన్ని కనీసం 10 రెట్లకి అమ్మగలడం యామినికే తెలిసేమో. ఏమో ఆ సాంగత్యం వల్ల తనకేమైనా కొద్దిగా ఆ తెలివితేటలు అంటాయేమో అన్నది తేల్చుకునేందుకే బయలుదేరాడు ఈరోజు. వేలం వేయబోయే పెయింటింగ్స్ అన్ని వరుసగా గోడకి తగిలించున్నాయి. వాటిని ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు శ్రీనాథ్. ఆ చిత్రకారుల పేర్లు చూస్తున్నా, ఆ చిత్రాల సౌందర్యం చూస్తున్నా తనకేం ఉపయోగం ఉండదని అర్థమైపోయింది. ఎందుకంటే ఆ చిత్రాలకు చారిత్రక విలువల కన్నా కళాత్మక విలువలున్నాయి. దానికి విలువ తెప్పించడానికి చారిత్రకతను కనిపెట్టడం కానీ ఆపాదించడం కానీ చేయనక్కర్లేదు. అవి స్వతహాగానే విలువైనవి. అంత ఖరీదులకి వాటిని కొని తను లాటరీ పెట్టలేడు. అవన్నీ చూసుకుంటూ పోతున్న శ్రీనాథ్కి ఒక్కసారి నిరాశ కలిగింది. ఎంత దూరం పనిగట్టుకునొచ్చింది ఇవి చూడ్డానిక? తన వ్యాపారానికి పనికొచ్చే ఒక్క చిత్రం కూడా లేదు అనుకుంటూ ఉంటే కనిపించిందో మూల ఎవరి దృష్టిని ఆకర్షించకుండా ఓ చిన్న చిత్రం. ఎవరిని ఆకర్షించిన వాటిని తక్కువ ధరలో తీసుకోవచ్చునన్న ఆశతో దాని దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. కలర్ కాంపోజిషన్ చక్కగా ఉంది. అది విశాఖ బీచ్ తాలూకా పెయింటింగ్. ప్రత్యేకించి విశాలాక్షి నగర్, ఆ కొండలు, సముద్రం ఇవన్నీ ప్రత్యేకంగా గుర్తించడానికి వీలుగా కనిపిస్తున్నాయి. దాన్ని వేసిన వాడెవడో చూస్తే దాన్ని బట్టి దాని కాలం నిర్ణయించవచ్చునని చిత్రం 4 మూలలా వెతికాడు. అది వేసిన ఆర్టిస్టు పేరు దాని మీద రాసి లేదు. అంటే మనం ఎవడు వేశాడని చెప్తామో కొనుక్కునేవాడు అది నమ్మాల్సిందే. ఇంకా చారిత్రకం చేయడానికి పనికొచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా అని తీక్షణంగా చూశాడు. నీలి సముద్ర కెరటాల్లో తేలుతూ ఒక పెద్ద ఓడ. చిత్రంలో ఆ ఓడకే ప్రాముఖ్యం ఇచ్చారన్నట్లు ఆ ఓడకు సంబంధించిన వివరాలన్నీ చాలా సునిశితంగా గుర్తించబడ్డాయి. అంతే, అది కొనక తప్పదని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. ఈ యామిని చెప్పినట్లు చారిత్రకత ఆపాదించడం అనేది చారిత్రకతను కనిపెట్టడానికి అవకాశం లేనప్పుడు మాత్రమే ఆఖరి ఆయుధంగా ఉపయోగించాలి. అందువల్ల ముందు దీని వివరాలు సంపాదించాలి. ఎవరమ్మారు దీన్ని అనేది తెలుసుకోవడం అవసరం అనుకుంటూ వేలంలో ఆ పెయింటింగ్ ఛాన్స్ వచ్చేటంత వరకు ఆగి మరెవరూ పాడేవాళ్లు లేకపోవడం వల్ల 500 రూపాయలకు కొని అది ప్యాక్ చేస్తున్న క్లర్కును ఇంతకీ ఇది ఎవరమ్మారు అని అడిగాడు శ్రీనాథ్. ఎవరో ఒక ఆవిడ మా వాచ్మెన్ కిచ్చి మర్నాడు డబ్బులు పట్టుకుపోయింది. వాచ్మెన్ అంటే రామస్వామేనా? ఆ ప్యాకెట్ తీసుకుని బయటకొచ్చిన శ్రీనాథ్ తిన్నగా రామస్వామి దగ్గరికి వెళ్లాడు. ఇంతకుముందు 1-2 సార్లు రామస్వామిని కలిసిన గుర్తుంది శ్రీనాథ్కి. రామస్వామి, ఏం బాగున్నావా? నమస్కారం బాబు, ఏదో మీ దయవల్ల ఓ చిన్న పనుండొచ్చాను. ఏటి బాబయ్యా? చూడు, ఒక ఆవిడొచ్చి నీకు ఈ పెయింటింగ్ ఇచ్చి డబ్బులు తీసుకుందే. ఆ మనిషి గురించి చెప్పగలవా? ఆ మనిషా బాబు? ఆ మనిషి గురించి మీకెందుకు బాబు? ఆ బొమ్మ కొండమే అంత మంచిది కాదండి. తాటి చెట్ల పాలెంలో పాత బంగ్లా లేదండి, అందులో మాంత్రికుడి దగ్గర పనిచేస్తుందండి. ఆడు రోజు దెయ్యాలతో తిరుగుతూ ఉంటాడండి. ఆ బొమ్మలో కూడా ఏదైనా దెయ్యాన్ని పెట్టాడేమో నాకు అనుమానమేనండి అనేసరికి శ్రీనాథ్ చేతిలోంచి ఆ పెయింటింగ్ జారి నేల మీద పడిపోయింది. ఇదెక్కడి బాధరా బాబు, యామిన్తోనే వేగలేక చూస్తూ ఉంటే మరొక దెయ్యం కూడానా? ఎలాగైతేనేం ధైర్యం తెచ్చుకుని కింద పడ్డ పెయింటింగ్ ని అందుకుంటూ ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు శ్రీనాథ్ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ. తాటి చెట్ల పాలెంలో ఎవరూ ఆడితో మాట్లాడండి, వాళ్ళు మాట్లాడతామన్నా ఆడు మాట్లాడండి. రాత్రుళ్ళు ఆడింట్లోంచి కేకలు బొబ్బలు వినిపిస్తూ ఉంటాయండి. ఆడు తప్పకుండా దెయ్యాల మాంత్రికుడేనండి. ఈ ఆడకూతురు ఆడికి ఎక్కడ దొరికిందో తెలీదండి.
సరే కానండియ్యా, ఆడి గురించి ఎందుకండి మీకు? ఆహా, బొమ్మ వేసిందెవరో కనుక్కుందామని. ఆడు చెప్పడండయ్యా, అదేందో తెలియదు కానండయ్యా. ఇంతకు ముందో 2-3 అచ్చుమచ్చు ఇలాంటి బొమ్మలే అమ్మాడయ్యా ఈడు. ఈ బొమ్మలెందుకు అమ్ముతాడో, ఆటి వల్ల ఈడికొచ్చే లాభమేంటో ఆడికే తెలవాలి. ఇంతకీ అతని పేరేంటన్నావు? ఆడి పేరు కన్నా. మాంత్రికుడంటేనే అందరికీ తెలుస్తుందండి. ఆడి పేరు ఏదో ఏదో జయదద్రుడో అనుకుంటానండి. అది సర్లే కాని, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? అదేంటి సార్, నేనుండేది ఆ పక్కనే కదండి. ఓహో, సరే, నేను వస్తాను మరి అంటూ, ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకుని టీ తాగు అంటూ 5 రూపాయలిచ్చి నడుస్తూ ఎలాగైనా జయద్రథుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు. టైము 4:30 దాటింది. జయద్రథుడిని కలవడం ముఖ్యమే, కానీ దానికి ముందు విశాఖ రేవు నుండి చేరిన ఓడల గురించి చదివి ఈ జెండాల ద్వారా ఏమైనా తెలుసుకునేందుకు వీలుందేమో చూడాలి. పుస్తకాలు చదవాలంటే ఇంటికి వెళ్ళాలి. సాధ్యమైనంత వరకు చీకటి పడకుండా వెళ్లడం మంచిది అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు శ్రీకాంత్. ఇంటికి చేరి నెమ్మదిగా తలుపు తీసి ప్రశాంతంగా ఉన్న డ్రాయింగ్ రూమ్ చూసి సంతోషించాడు. అంటే యామిని ఇంకా రాలేదన్నమాట. వెంటనే జాగ్రత్తగా లైబ్రరీ రూమ్ లోకి వెళ్లి తనకు కావలసిన పుస్తకాల గురించి వెతకడం ప్రారంభించాడు. వంటింట్లోకి వెళ్లి ఒక కప్పు టీ పెట్టుకుని తాగి తను కొత్తగా సంపాదించిన పెయింటింగ్ మీద రీసెర్చ్ ప్రారంభించాడు. ఒక పడవను చుట్టూ సముద్రాన్ని చూస్తే దానిని చిత్రించడానికి చిత్రకారుడు చాలా శ్రమించాడని అర్థమవుతోంది. ఆ చిత్రంలో సాయంకాలపు సముద్రంలో తేలియాడుతున్న పడవని వేశాడు అనిపించేటట్లు కొద్ది పసుపు బ్యాక్గ్రౌండ్ లో స్టీల్ గ్రేతో పెయింట్ చేయబడింది. పడవ వ్యాపార నౌక అయుంటుందని అనిపిస్తోంది. ఓడను తేరిపార చూస్తే దాని మీద 2 జెండాలు కనిపిస్తున్నాయి. ఆ జెండాల్లో ఒకటి స్పష్టంగా ఉంది, రెండోది మాత్రం మసకగా ఉంది. మసకగా ఉన్న జెండాకు లేత నీలిరంగు వేసింది. దానిమీద త్రిశూలం ఇంకా ఏవేవో ఉన్నాయి. రెండో జెండా కాషాయ రంగు మీద ఓం అనే అక్షరాన్ని కలిగి ఉంది. ఓడ మీద ఇంకే విధమైన అక్షరాలు గాని గుర్తులు కాని లేవు. అంతకు మించి మరే ఆధారాలు లేవు. చిత్రంలో తీరం స్పష్టంగా కనిపిస్తోంది. దూరంగా డాల్ఫిన్ నోస్, దానివల్లే అది విశాఖ తీరమని ఇట్టే పోల్చుకోగలిగాడు తను. 2 కొండల మధ్య విశాలాక్షి నగర్ అద్భుతంగా ఉంది. కాని ఆ ఓడ మోడల్ చూస్తే చాలా పాతదిలా ఉంది. కాని విశాలాక్షి నగర్ 70లలో కట్టినట్టు తను విన్నాడు. అదే కాని నిజమైతే విశాలాక్షి నగర్ ప్రాంతంలో ఇలాంటి ఓడొచ్చే అవకాశం లేదు. కాని జయద్రథుడు ఇలాంటివే 2-3 చిత్రాలు అమ్మాడంటే తప్పక దీని వెనక ఏదో రహస్యం ఉంది. దీనికి థియరిటికల్ గా సొల్యూషన్ ఒకటే. ఈ ఓడ ఈ జలాల్లో ప్రయాణించేటప్పుడు ఇదే స్థానంలో మరో జనావాసం ఉందేమో. అప్పుడు పోలీస్ క్వార్టర్లు లేకపోయి ఉండొచ్చు. అది ఏ కారణాల వల్ల వదిలివేయబడ్డ తర్వాత ఈ విశాలాక్షి నగర్ కట్టారేమో. ఊహలు బాగానే ఉన్నాయి. అదే కాని నిజమైతే ఈ పెయింటింగ్ ఆ పాత జనావాసాన్ని చూసినవాడు వేసి ఉండాలి. ఈ రంగులు వగేరా చూస్తూ ఉంటే ఇది 10-15 సంవత్సరాల కన్నా పాతది అనిపించడం లేదు. దీనికి ఒకటే సమర్థన, ఇది ఏదో పాత చిత్రానికి కాపీ ఏమో. అందువల్లే 2-3 చిత్రాలు అమ్మగలుగుతున్నాడు జయద్రథుడు. పాత ఒరిజినల్ చిత్రం జయద్రథుడి దగ్గర ఉందేమో. ఓహ్, ఇది నిజం కావచ్చు. మళ్లీ ఓ 10 నిమిషాలు పెయింటింగ్ ని పరిశీలించిన తర్వాత కరెక్ట్, బీచ్ రోడ్ చిత్రంలో లేదు. అంటే అప్పటికి కట్టబడి లేదన్నమాట. అంతేకాదు, ప్రస్తుతం కొండ దగ్గర ల్యాండ్ మార్కులా ఉన్న 7th డే అడ్వెంటిస్ట్ చర్చి కూడా లేదు. అంటే ఆ విశాలాక్షి నగర్ బొమ్మలో వేసిన విశాలాక్షి నగర్ ఒకటి కాదన్నమాట. వండర్ఫుల్, దిస్ ఈజ్ రియల్లీ హిస్టారిక్ ఫ్యాక్ట్. విశాలాక్షి నగర్ కన్నా ముందు ఇదే ప్రాంతంలో మరో జనావాసం. గుడ్. ఆనందంతో ఉకిరిపికిరయ్యాడు శ్రీనాథ్. ఇంకా ఆ పడవను గురించి వివరాలేమైనా దొరుకుతాయా అని ఆ చిత్రాన్ని మరోసారి చూశాడు. పడవ చుట్టూ అలలు చాలా పెద్దగా చూపించబడ్డాయంటే నౌక సముద్ర తీరానికి చేరిందని అర్థమా, లేక ఇంకా ఏదో ఆలోచిస్తూ పడవను చూస్తూ తీరరేఖ వైపు చూశాడు శ్రీనాథ్. తీరరేఖంతా తెల్లగా కనిపిస్తోంది. కారణం నొరగా కాదు, ఆల్చిప్పలు శంఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘాలు చూపించబడ్డాయి. అంటే పడవ తుఫాన్ రోజుల్లో ప్రయాణిస్తోందని అర్థమా? టైం 8 అయింది. వెళ్లి అన్నం తిని రావాలని గుర్తుకొచ్చి పెయింటింగు పుస్తకాలు అన్ని డ్రాయింగ్ రూమ్ లోనే ఉంచి ఇంటికి తాళం వేసి బయటకొచ్చాడు. ఎదురుగుండా ఇంటికి వెళుతూ సోమేశ్వరరావు కనిపించాడు. ఏంటి శ్రీనాథ్, ఈ మధ్య ఇంటికే రావడం మానేశావు? నాకు కాలక్షేపం కావడం లేదు. ప్రస్తుతం నేను మా తమ్ముడే ఉన్నాం. కుసుమ వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళింది. రా, పేకాడుకోవచ్చు. అలాగే, ఓ అరగంటలో వస్తాను.
నాకు పేకాడే ఓపిక లేదు గాని మాట్లాడుకోవచ్చు అన్నాడు శ్రీనాథ్. సరే వస్తా అంటూ వెళ్లిపోయాడు సోమేశ్వరరావు. నెమ్మదిగా హోటల్ అమృత వైపు నడవడం ప్రారంభించాడు శ్రీనాథ్. హోటల్ అమృతలో అన్నం తిని రోజు సాయంత్రం బ్లేడ్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకోవడం, భయంలో మరిచిపోవడం అయిపోతుంది. పనిలో పని రాబర్ట్తో మాట్లాడుకోవచ్చు అనుకున్నాడు శ్రీనాథ్. రాబర్ట్ కొడుకు డేవిడ్ కూడా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఇంటర్మీడియట్ పాస్ అయిన సందర్భంగా రాబర్ట్ డేవిడ్కు కొత్త కైనెటిక్ హోండా కొనిచ్చాడు. ఆ సరదాలో డేవిడ్ బీచ్ రోడ్డు మీద తిరగడం మొదలు పెట్టాడు. 4 రోజులు కూడా కాలేదు. యూనివర్సిటీకి వెళ్లే దారిలో ట్రక్కు గుద్దేయడంతో ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడు. ఇది జరిగి 2 నెలలైంది. ఇది విన్న క్షణం రాబర్ట్ నిజంగా పిచ్చివాడైపోయాడు. చెట్టంత కొడుకు చచ్చిపోవడం ఒకటే కాదు, తనకు మరి పిల్లలు లేరని మరో బాధ. ఆ షాక్ తట్టుకోవడానికి అతనికి 1 వారం రోజులు పట్టింది. కాని ఆ 1 వారం రోజుల్లో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. రూబీ పుట్టింటికి వెళ్ళిపోయింది. విడాకులకు అప్లై చేసిందని తెలిసింది. కారణం ఎవరికీ తెలీదు. జనాలు ఏవేవో ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఎక్కువ మంది కొడుక్కి కైనెటిక్ హోండా కొనివ్వడం వల్లే చచ్చిపోయాడని కోపం అంటారు. ఇంకొంతమంది రాబర్ట్ని చూస్తే డేవిడ్ గుర్తుకొస్తాడని, డేవిడ్ని మరిచిపోవడానికి ఈ విడాకులు తీసుకోబోతుందని తలో రకంగా చెప్పుకుంటున్నారు. తనకు మాత్రం ఇవేవీ నమ్మబుద్ధి కావడం లేదు. కరుణా ప్రొవిజన్ షాప్ అన్న పేరు చూసుకుంటూ నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. రాబర్ట్ చాలా బిజీగా ఉన్నాడు కస్టమర్స్తో. లోపలకు వెళ్లిన వెంటనే నమస్తే సార్, రండి, ఈ మధ్య రావడం మానేశారు అంటూ సాదరంగా ఆహ్వానించాడు. ఇంతకీ ఏం కావాలండి? లిస్ట్ ఏమైనా తెచ్చారా? లిస్ట్ ఏం లేవు కానీ ఓ 7 o'clock బ్లేడ్స్ ప్యాకెట్ కావాలి. పక్కనున్న షెల్ఫ్లోంచి ఒక ప్యాకెట్ తీస్తూ ఇంకా అన్నాడు రాబర్ట్. ఇంకేం అక్కర్లేదు కానీ నీతో మాట్లాడాలి, అందుకోసమే వచ్చానసలు అన్నాడు శ్రీనాథ్. అలాగా, రండి లోపల కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ తన వ్యాపారంలో మునిగిపోయాడు. 5 నిమిషాలు ఆ రూమ్ను పరిశీలించడంలో మునిగిపోయిన శ్రీనాథ్ ఇప్పుడు చెప్పండి సార్, ఏంటి పని అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. ఈ నెల్లాళ్లలో నీకెప్పుడైనా డేవిడ్ కనిపించాడా అన్నాడు డైరెక్ట్గా. రాబర్ట్ మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది. రాబర్ట్ కోపాన్ని తగ్గించుకుని సాధ్యమైనంత సౌమ్యంగా ఏంటి సార్ అదేం ప్రశ్న అన్నాడు. నాకు ఈ మధ్య రోజు యామిని మాటలు వినిపిస్తున్నాయి. ఇంటిలో తప్పకుండా యామిని దెయ్యమై తిరుగుతోంది. అది తిరుగులేని నిజం. అది నాకొక్కడికైనా మరెవరికైనా ఉందా? యాక్సిడెంట్లో చచ్చిపోయిన అందరూ అలాగే తిరుగుతున్నారా అన్నది తేల్చుకుందామని నేనిలా వచ్చాను. చూడండి సార్, మీరు భయపడుతున్నారు. మీరు ధైర్యంగా ఉంటే ఏ విధమైన దెయ్యాలు ఉండవు అంటూ అందరూ చెప్తున్న విధంగా ప్రారంభించేసరికి చిర్రెత్తుకొచ్చింది శ్రీనాథ్కి. చూడు రాబర్ట్, నేను నీ దగ్గర ఉపదేశం పొందడానికి రాలేదు. నీకు డేవిడ్ కనిపిస్తున్నాడా లేదా? దాదాపు అరుస్తున్నట్లుగా అన్నాడు శ్రీనాథ్. కనిపించడం లేదు అంటూ మరి మాట్లాడడం ఇష్టం లేదన్నట్లు బయటకొచ్చేశాడు. మరి కూర్చున్నా ఉపయోగం ఉండదని తెలిసిన శ్రీనాథ్ నెమ్మదిగా లేచి రోడ్డు మీదకొచ్చాడు. కొద్ది దూరం నడిచాడో లేదో పక్కగా వచ్చి ఒక కారు ఆగేసరికి తలెత్తి చూశాడు. వాసంతి కారు డ్రైవ్ చేస్తోంది. ఇంటికి 2 ఇళ్ల అవతలుంటున్నా తనకు పెద్దగా పరిచయం లేదు. నమస్తే, ఏంటి రాత్రిపూట నడుస్తున్నారు? పదండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దనడానికి మొహమాటం వేసింది శ్రీనాథ్కి. ఎక్కి కూర్చున్నాడు. మీరు రాబర్ట్తో మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను అంది గేరు మారుస్తూ. ఆ కొంచెం కంగు తిని ఏమంటున్నారు అన్నాడు శ్రీనాథ్. ఏం లేదు, మీరు రాబర్ట్తో మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. దానికి సమాధానం నా దగ్గరుంది. అందుకే మీకు లిఫ్ట్. అంటే రాబర్ట్కి డేవిడ్ కనిపిస్తున్నాడా? తొందరపడకండి. ఈ విశాలాక్షి నగర్లో ఈ మధ్య అంటే 1-2 సంవత్సరాల కాలంలో చచ్చిపోయిన ప్రతి వాళ్ళు వాళ్ళ దగ్గర చుట్టాలకి కనిపిస్తున్నారు. రాబర్ట్ మీకు ఎందుకలా చెప్పాడో తెలీదు, కానీ ఒకసారి రూబీ నాతో చెప్పింది డేవిడ్ కనిపిస్తున్నాడని. అంతేకాదు, రూబీ రాబర్ట్ ని వదిలి వెళ్లిపోవడానికి కూడా కారణం డేవిడ్ ఆత్మే. దాంతో పిచ్చకపోతున్న రాబర్ట్ ఇది భరించలేక రూబీ వెళ్లిపోయింది. నిజం మీకెలా తెలుసు? రాబర్ట్ రోజు డేవిడ్ ను చూస్తున్నాడని, ఈ బాధ భరించలేక ఏం చెయ్యాలో చెప్పమని రూబీ నన్ను ఒకసారి అడిగింది. మరెందుకు రాబర్ట్ అబద్ధం చెప్తున్నాడు? తన వ్యాపారం దెబ్బతింటుందేమోనని. దీనికి కారణమేమిటి? దీని కారణం కోసమే నేను వెతుకుతున్నాను. ఈ దెయ్యాలు కనిపించడం కూడా వేసవకాలంలో ఎక్కువగాను, శీతాకాలంలో తక్కువగాను ఉంటుంది. అంతేకాదు, నెల 15 రోజుల నుండి కనిపించడం ఎందుకో చాలా హెచ్చయింది అంటూ తన పరిశీలన చెప్తున్న వాసంతిని చూసి, ఒక్క నిమిషం, మీకు కూడా ఎవరైనా కనిపిస్తున్నారా? నా భర్త విజయ్. అంటే
దీనికి యాక్సిడెంట్లతో ఏ విధమైన సంబంధం లేదన్నమాట. దీనికి యాక్సిడెంట్లతోనే కాదు, దేంతోనూ సంబంధం లేదు. కాకపోతే ఆ మనిషి ఏడాది 2 ఏళ్ల లోపున చచ్చిపోయి ఉండాలి. అది విశాలాక్షి నగర్లోనే, అంతే. మీకిన్ని వివరాలు ఎలా తెలుసు అన్నాడు శ్రీనాథ్ ఆశ్చర్యపోతూ. నేను ఈ విశాలాక్షి నగర్లో పుట్టిన దగ్గర నుండి ఉంటున్నాను. నాకిక్కడ మనుషులందరూ తెలుసు. నేను చాలా మందితో మాట్లాడాను. నేను ఎలాగైనా వీటిని ఆపాలని ప్రయత్నిస్తున్నాను. కారణమేంటో తెలిసిందా అని తొందర వ్యక్తం చేశాడు శ్రీనాథ్. లేదు, అందుకోసమే ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా కలిశారు కదా, ఇద్దరం కలిసి ప్రయత్నిస్తే ఏమైనా సాధించొచ్చు అనేసరికి నీరసం ఆవహించింది శ్రీనాథ్ని. లాభం లేదు. దీనికి కారణం ఎవరిని అడుగుతాం? ఎవరు మాత్రం చెప్పగలరు? ఇది తప్పకుండా మాంత్రికుల పని అయి ఉంటుంది. మీరు మరీ చిన్నపిల్లల ఆలోచిస్తున్నారు. మాంత్రికులు ఒకవేళ చేయగలిగితే ఒకరి మీద ప్రయోగించగలరు, ఇద్దరి మీద ప్రయోగించగలరు. ఒకేసారి అందరి మీద ఎలా ప్రయోగించగలరు అంటూ మరో విషయం, ఈ మరణాల వెనక కూడా ఏదైనా కారణం ఉందంటారా? అలా అనిపించడం లేదు. ఎందుకంటే నా భర్త క్యాన్సర్తో మరణించాడు. లలిత వాళ్ళ తమ్ముడిది బ్రెయిన్ ఫీవర్, డేవిడ్ది ఎంహాయ్ యాక్సిడెంట్, యామిని యాక్సిడెంట్, అన్నీ వివిధ మరణాలు. అందువల్ల మరణాలతో దీనికి సంబంధం లేదని నా ఉద్దేశం. అంతేకాదు, ఈ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇక్కడ తిరగడానికి ఏదో మంత్రాన్ని ఎక్కడో ప్రతిష్ఠించుంటారు. మరి కాశీ మజిలీ కథలా చెప్తూ ఉంటే శ్రీనాథ్కి ఏమనాలో అర్థం కాలేదు. నిజమే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇంత పరిశోధించారని అంటున్న ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందంటే నిజమై ఉండొచ్చు. ఇప్పటి వరకు తను దెయ్యాల ఉనికిని నమ్మేవాడా? ఇంకొన్నాళ్లలో ఇది నమ్ముతాడేమో. ఈ లోపల ఇంటి దగ్గర కారు అయ్యేసరికి థ్యాంక్స్ అంటూ శ్రీనాథ్ దిగిపోయాడు. రేపు కలుద్దాం అంది వాసంతి. దీనికి ఎలాగైనా ఒక తరుణోపాయం కనిపెట్టాలన్న కృతనిశ్చయంతో. ఓకే ఓకే అంటూ ఇంటివైపు అడుగేశాడు శ్రీనాథ్. బయట వాతావరణం ప్రశాంతంగానే ఉంది. నెమ్మదిగా గుమ్మం దగ్గరకు చేరి తాళం తీయబోతుండగా శ్రీనాథ్ ఐ లవ్ యూ అన్న మాటలు చల్లటి గాలితో వచ్చాయి. భయపడి ఒక్కసారి వెనక్కు తిరిగి చూశాడు. చీకట్లో ఏదో మెరుపులా కనిపిస్తోంది. ఫెన్స్ దగ్గర మేఘమేమీ లేకుండా మెరుపులేంటి అనుకుంటూ కళ్ళు నులుపుని మరోసారి చూశాడు. మెరుపులా ఏదో ఆకారం. యామిని మొహంలా మెరుపు. అంతే, గుండెగినంత పనైంది. శ్రీనాథ్ ఐ లవ్ యూ. ఆ ఆకారం ముందుకు రాబోతోంది. భయం వేసి గబగబా గేటు వైపు పరిగెత్తాడు. కొంచెం పరిగెత్తి రోడ్డు మీదకొచ్చాడో లేదో గుర్తుకొచ్చింది. ఈ రోజు సోమేశ్వరరావు పేకాడ్డానికి రమ్మన్నాడని, తప్పించుకునేందుకు ఒక అవకాశం దొరికినందుకు సంతోషించాడు శ్రీనాథ్. అక్కడే రాత్రి గడిపేయొచ్చిన నిర్ణయించుకుని పొరుగులాంటి నడకతో వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీశాడు సోమేశ్వరరావు. నిద్రలో నడుస్తున్నట్టు లోపలికి చేరాడు శ్రీనాథ్. ఏంటి అలా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా అంటూ చెయ్యి చూసి కొంచెం మంచినీళ్లు తాగుతావా అన్నాడు సోమేశ్వరరావు కంగారుగా. ఒరే, నీళ్లు తీసుకురా అంటూ తమ్ముడికి చెప్పి శ్రీనాథ్ని కుర్చీలో కూర్చోబెట్టాడు. మంచినీళ్లు తాగిన తర్వాత ఇప్పుడు చెప్పు, ఎంతకీ ఏమైంది? ఎందుకలా అయిపోయావు? యామిని నన్ను వెంబడిస్తోంది, నన్ను వదలడం లేదు. భయం పనికిరాదు, ధైర్యంగా ఉండు. భయం కాదు, నిజంగా యామిని తిరుగుతోంది ఇంట్లో. డాక్టర్ కిషోర్ ఏం చెప్పాడు? ఇంతకీ ఆ మాత్రలు వాడుతున్నావా లేదా? నువ్వు నమ్మవు గాని అది నిజం. నాకే కాదు, రాబర్ట్కు డేవిడ్ కనిపిస్తున్నాడు, వాసంతికి విజయ్ కనిపిస్తున్నాడు. ఇవన్నీ నీకెవరు చెప్పారు? వాసంతి. ఆవిడ చెప్పడం బాగుంది, నువ్వు నమ్మేయడమూ బాగుంది. నీకు నిజం చెప్పనా? వాసంతి క్యారెక్టర్ అంత మంచిది కాదు. డబ్బుంది, మనుషులకి కొదవేముంది, రోజుకో మనిషిని ఇంటికి తెచ్చుకుంటుంది. ఎవరైనా చూస్తే పొరుగు పోతుందని ఇలాంటి కథలేవో చెప్తుంది. ఎందుకంటే ఎవరైనా ఆ మనిషిని చూసినా అతడు విజయ్ అని అనుకుంటారు. కాబట్టి నువ్వు ఆ మాటలు పట్టించుకోకు. దీంతో కోపం వచ్చింది శ్రీనాథ్కి. నీ ఉద్దేశం అసలేంటి? పాపం ఒంటరిగా పాటలు పడుతోంది, ఆవిని నోటుకొచ్చినట్లు అంటున్నావు. సరే, అది నిజమే అనుకుందాం. నేను యామిని కనిపిస్తోంది అనడానికి కూడా అదే కారణం అంటావా? కావచ్చు. జోక్ చేసి వాతావరణాన్ని శాంతపరుద్దామని సోమేశ్వరరావు చేసిన ప్రయత్నం శ్రీనాథ్ కోపాన్ని మరింత రెచ్చగొట్టింది. నీలాంటి వాళ్ళకి చెప్పడం నాది బుద్ధి తక్కువతనం అంటూ ఇంటి దగ్గర యామినుంటే ఎలా అన్నది ఆలోచించకుండా లేచాడు శ్రీనాథ్. శ్రీనాథ్, నీకు ఇంటి దగ్గర భయం వేస్తే ఇక్కడ పడుకో, నో ప్రాబ్లం అన్నాడు సోమేశ్వరరావు. థ్యాంక్స్ అంటూ రుసరుసా వెళ్లిపోయాడు శ్రీనాథ్. బయటకొచ్చిన తర్వాత అనిపించింది ఈ రోజుకి అక్కడే ఉండిపోవాల్సిందే అని. ఈ గండ నుంచి బయటపడేదెలా అని ఆలోచిస్తూ ఉంటే వాసంతి గుర్తుకొచ్చింది. 2-3 అడుగులు వేసిన తర్వాత సోమేశ్వరరావు అన్న మాటలు గుర్తుకొచ్చాయి. టైం ఎంతయిందా అని వాచి చూసుకుంటూ 9:30, పర్వాలేదు, వాసంతి ఏమనుకోదులే, మిగిలిన వాళ్ళ గురించి తనకెందుకు అనుకుంటూ వాసంతి ఇంటివైపు అడుగులు వేశాడు.
బయట నుంచి చూస్తే లోపల ఎవరూ లేనట్లుంది. అరగంట కూడా కాలేదు కదా, ఈవిడప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరకు వచ్చాడు. 2-3 సార్లు కాలింగ్ బెల్ కొట్టాడు. కాని ఎవరూ కదిలిన అలికిడి లేదు. ఎటైనా వెళ్ళిందేమోలే అనుకుని వెళ్ళిపోబోతూ గ్యారేజ్ వైపుకు వెళ్ళాడు. గ్యారేజ్లో కారుంది. కారు లేకుండా ఆవిడెక్కడికి వెళ్లదని శ్రీనాథ్కు తెలుసు. అందులోనూ రాత్రిపూట. ఆలోచిస్తూ ఏ బాత్రూంకైనా వెళ్ళిందేమో, మరోసారి ప్రయత్నిద్దామని వీధి గుమ్మం వైపు వెళుతున్న శ్రీనాథ్కి మేడ మీద కిటికీ దగ్గర ఎవరో నిలబడినట్లు అనిపించి పైకి చూశాడు. నిజమే, ఎవరో ఉన్నారు. కిందకే చూస్తున్నారు. సోమేశ్వరరావు చెప్పింది నిజమేమనిపించింది. కాని వెంటనే తెలిసిపోయింది అది మనిషి కాదని. ఎందుకంటే మెరుపులా ఉన్న రూపు ఖచ్చితంగా అది విజయ్ అయి ఉంటాడు. భయం వేసింది. పారిపోవాలనిపించింది. కాని 6th సెన్స్ చెబుతోంది వాసంతి ఏదో ప్రమాదంలో ఉందని. లేకపోతే ఆమె వచ్చి తలుపు తీసేదని. ఇంటికి వెళితే యామిని, ఇక్కడుంటే విజయ్. ఏదో ఒక ఆత్మతో యుద్ధం తప్పదు. అలాంటప్పుడు తను వాసంతి కలిసి ఈ విజయ్పై యుద్ధం ఎందుకు ప్రకటించకూడదు అనిపించింది. అంతే, మొండి ధైర్యం ప్రవేశించింది. ఇంట్లోకి ఎలా వెళ్లడం అని ఆలోచిస్తూ మరోసారి మేడ మీదకు చూశాడు. ఇంకా ఆ ఆత్మ అక్కడే ఉంది. అది వాసంతి బెడ్రూమ్ అనుకుంటూ ఇంటి చుట్టూ ఒకసారి తిరిగాడు శ్రీనాథ్. పెరటి కిటికీ అద్దం కొద్దిగా విరిగుంది. పక్కనే ఉన్న రాయిని తీసుకుని అద్దం పూర్తిగా విరగొట్టాడు. నెమ్మదిగా అందులోంచి దూరి లోపలకు చేరాడు. వాసంతి గారు, వాసంతి గారు అంటూ అరుస్తూ తడుముకుంటూ మెట్లు వెదికి పట్టుకుని నెమ్మదిగా పైకెక్కడం ప్రారంభించాడు. వాసంతి ఏదో ప్రమాదంలో ఉందని తనకు అనిపిస్తోంది. తనని పిలవడం వల్ల ఏం ఉపయోగం ఉండదని తెలుసు. కాని తన ధ్వని తనకే వినిపించడం వల్ల కొంత భయం తగ్గుతుందని పిలుస్తూ పరిగెడుతున్నట్లు మేడమెట్లెక్కాడు. వాసంతి బెడ్రూమ్ అనుకుంటున్న గది దగ్గరకు చేరి తలుపు తోశాడు శ్రీనాథ్. తలుపు తీసే ఉంది. గదంతా చీకటి. కిటికీ దగ్గర మాత్రం ఇంకా విజయ్ ఆత్మ అలాగే ఉంది. మెరుపులాంటి మొహం స్పష్టంగా కనిపిస్తోంది. ముక్కు, నోరు, కళ్ళు చూడగానే తెలిసింది విజయ్ చూపు తన తలపైన ఇంటి కప్పు వైపు ఉందని. పైన ఫ్యాన్కేదో తగిలించి ఉందనిపించింది. ఏంటై ఉంటుందా అనుకుంటూ ఇంకొంచెం దగ్గరికి వెళ్లి చూడసాగాడు శ్రీనాథ్. ఏదో పైనుండి టప్ టప్ అని పడేసరికి ఒక్కసారి భయపడ్డాడు. ఏమీ అర్థం కాకుండా తెగమక పడుతుండగా విజయ్ కిటికీలోంచి మాయమైపోయాడు. అప్పుడు శ్రీనాథ్కి ధైర్యం వచ్చి తడుముకుంటూ బెడ్లం వెలిగించి పైకి చూసి నోరు వెళ్లబెట్టాడు. ఫ్యానుకు వేలాడుతూ వాసంతి. ఫ్యాన్ రాడ్ వాసంతి పొట్టలోంచి వెళ్లి స్లాబ్ నుండి వేలాడుతోంది. ఇదెలా సాధ్యం? వాసంతి మొహం పాలిపోయింది. చచ్చిపోయి ఉంటుందని నిర్ణయించుకుని ఏం చెయ్యాలి అని ఆలోచించాడు శ్రీనాథ్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిదని నిర్ణయించుకుని దగ్గరలో అద్దం బల్ల దగ్గర ఫోన్ చూసి డైల్ చేసి వెయిట్ చేస్తూ అద్దంలో తన మొహం చూసుకుని తెల్లబోయాడు. మొహం అంతా రక్తపు చారలతో ఎర్రగా ఉంది. చీకట్లో తను ఫ్యాన్ కింద నిలబడ్డం వల్ల టపటప రక్తపు చుక్కలు బుర్ర మీద పడి మొహం మీదకు జారాయి. చేత్తో తుడుచుకుంటుంటే అట్నుండి హలో పోలీస్ స్టేషన్ అన్న మాట వినిపించి తనని పరిచయం చేసుకుని ఈ విధంగా అయిందని వివరించాడు. కాకపోతే తను ఒక ఆత్మని చూశానన్న విషయం మాత్రం చెప్పలేదు. ఎందుకంటే తనకి తెలుసు తను చెప్పినా ఎవరూ నమ్మరని. సబ్ ఇన్స్పెక్టర్ తనని ఇక్కడే ఉండమంటే శ్రీనాథ్కి ఒక అనుమానం వచ్చింది. వాళ్లు కాని తనను అరెస్టు చేస్తారేమోనని. ఆ భయంలో కూడా ఒక ఆనందం. యామిని బాధ తప్పిపోతుందని. అంతట్లో బయట పోలీస్ వ్యాన్ వచ్చి ఆగిన శబ్దం విని కిందకి వెళ్లి తలుపు తీశాడు శ్రీనాథ్. సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ని ఎగాదిగా చూసి ఎక్కడా శవం అన్నాడు. పదండి అంటూ సాధ్యమైనంత మర్యాదగా వాళ్ళని మేడ మీద గదిలోకి తీసుకెళ్లాడు. ఇంటికి ఎక్కడయ్యా శవం అని అరుస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ఎత్తిన చేతివైపు చూసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఆ శవాన్ని చూడగానే అర్థమైపోయి ఉండాలి అది మానవ మాతృలు చేసిన హత్య కాదని. ఎందుకంటే తను ఒక్కడు ఆ ఫ్యానునే అంత దూరం ఎత్తలేడు. ఎత్తిన ఒంటి చేత్తో బిగించలేడు. అలాంటిది దాన్ని దించి దాని మీద వాసంతిని బోర్లా పడుకోబెట్టి బలవంతంగా పొట్టలో ఆ ఫ్యాన్ రాడ్డును దింపేసి మళ్లీ వాసంతితో పాటు దాన్ని తీసుకెళ్లి తిరిగి బిగించడం అసంభవం. అందులోనూ 15 నిమిషాల్లో. ఏమంటే 15 నిమిషాల క్రితం తను సోమేశ్వరరావుతో మాట్లాడుతూ వాళ్ల ఇంట్లో ఉన్నాడన్న ఎల్బీ ఉంది. అందుకే ఫోన్ చేశాడు. లేకపోతే పారిపోయి ఉండేవాడు. ఏ 4-5 రోజులు పోయిన తర్వాత ఎవరో పోల్చుకుని ఇక్కడో శవం ఉందని గోల పెట్టేవారు. ఆ షాక్ నుండి తేరుకోగానే ఇన్స్పెక్టర్ ఇంట్రాగేషన్ ప్రారంభించాడు. చూడు మిస్టర్, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? నువ్వు అనడంతోనే శ్రీనాథ్కి భయం పట్టుకుంది. 9:30కి. అంతవరకు ఏం చేస్తున్నావు? సోమేశ్వరరావు ఇంటికి వెళ్ళాను. అంతకుముందు రాబర్ట్ షాపులో బ్లేడ్లు కొనుక్కోవడానికి వెళ్ళాను.
ఒక్కసారి వెన్నులో వణుకు ప్రారంభమైంది శ్రీనాథ్కి. ఎలా తిరిగొచ్చావు అని అడుగుతాడేమోనని. అలా అడిగితే తప్పకుండా వాసంతిని కలిసిన సంగతి చెప్పకూడదు. చెప్తే తిరిగి వస్తున్నప్పుడు చంపేసి తర్వాత సోమేశ్వరరావు ఇంటికి వెళ్ళానంటే. ఇంతకీ ఇక్కడికి ఎలా వచ్చావు? దాంతో దొరికిపోయాను అనుకుంటూ పెరటి కిటికీ తలుపులోంచి అన్నాడు శ్రీనాథ్. ఏం, వీధి గుమ్మంలోంచి ఎందుకు రాలేదు? కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ తీయలేదు. అనుమానం వచ్చి. ఏమనుమానం వచ్చింది? అనుమానం వస్తే మాత్రం దొంగల్లా వస్తారా? కారు తీసుకెళ్లకుండా వాసంతి గారు ఎక్కడికి వెళ్లరు. కారు గ్యారేజ్లో కనిపించేసరికి అనుమానం వచ్చింది. అంతేకాక బెడ్రూమ్ కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చింది. ఆ ఎవరినైనా చూసావా? అలికిడంతే. ఎవరూ సరిగ్గా కనిపించలేదు చీకట్లో. ప్రస్తుతానికి శవం దగ్గర. అది దొంగతనంగా ఇంట్లో ప్రవేశించి ఉండడం వల్ల నిన్ను అరెస్టు చేయక తప్పదు. మిగిలిన విషయాలు కోర్టులో తేల్తాయి అంటూ శ్రీనాథ్ను పోలీస్ స్టేషన్కు తీసుకుపోయాడు ఇన్స్పెక్టర్. వరండాలో వాల్ కుర్చీలో కూర్చుని పేపర్ కోసం ఎదురు చూస్తున్నాడు శ్యామలరావు. రామలక్ష్మి వంటింట్లో ముక్కుతూ మూలుగుతూ ఏదో పనిచేసుకుంటోంది. అసలే అనారోగ్యం మనిషి రామలక్ష్మి. తన ఏకైక కూతురు యామిని యాక్సిడెంట్లో చనిపోయిన దగ్గర నుండి మరీ డీలా పడిపోయింది. యామిని చచ్చిపోయి 4 రోజులవుతోంది. కానీ శ్రీనాథిని క్షమించలేకపోతోంది రామలక్ష్మి. ఒక్కరితిని విజయనగరం పంపడమే తను చేసిన పొరపాటు. 7 నెలలు నిండిన గర్భవతి ఎలా పంపాడో ఒక్కరితిని. ఎంత తను మమ్మల్ని చూడాలంటే మాత్రం తోడుగా వచ్చి తీసుకెళ్లద్దా అని ఇప్పటికీ కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. యామిని చచ్చిపోయిందని తెలిసి విశాఖ వెళ్లారిద్దరు. రామలక్ష్మి తిట్టిన తిట్టు తిట్టకుండా శ్రీనాథిని తిడుతూనే ఉంది. ఆఖరికి భరించలేక, చూడండి అత్తయ్యగారు, యామిని మీకు కూతురే కావచ్చు, కానీ నాకు భార్య, ఆ విషయం మరిచిపోకండి అంటూ చొరకంటించాడు. ఏదో తలచుకుంటూ గొణుకుంటూ కూర్చున్న శ్యామలరావు పేపరు వరండాలో టప్మని పడేసరికి ఈ లోకంలోకొచ్చాడు. పేపరు మడత విప్పి మొదటి పేజీలోని బాక్సు చూసిన శ్యామలరావుకి గుండెగినంత పనైంది. వాసంతి దారుణ హత్య, డాక్టర్ శ్రీనాథ్ అరెస్ట్. పూర్తిగా చదివేసరికి తను భయపడ్డది నిజమని తెలిసింది. కాని శ్రీనాథ్ మనిషిని చంపగలడంటే తను నమ్మలేని విషయం. ఏ ఎక్కడే, ఇది విను, ఇలారా అంటూ అరిచాడు శ్యామలరావు. ముసల్తనంతో పాటు చెవుడు కూడా వచ్చింది రామలక్ష్మికి. ఏంటి పిలిచారా అంటూ వంటింట్లోంచి నెమ్మదిగా వచ్చిన రామలక్ష్మికి విషయం చెప్పాడు శ్యామలరావు. మంచి పనైంది. నా కూతురిని మనవణ్ణి పొట్టను పెట్టుకుంటాడా? భగవంతుడున్నాడండి అంటూ శాపనార్థాలు ప్రారంభించేసరికి భయపడి, నోరు మూసుకోవే, నీకు నోరెలా వచ్చిందే అంతంత మాట్లాడడానికి? మనకి కూతురు ఎలాగో లేదు. కూతురైనా అల్లుడైనా అతడే కదే. పాపం భార్య పోయి తను ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి తిరిగి శాపనార్థాలు పెడతావా? నువ్వు శాపనార్థాలు పెట్టాల్సింది అతనికి కాదే, నాకు. విశాఖపట్నం నుంచి ఒక్కరితి మన ఇంటికి వచ్చింది కదా, అంత జాగ్రత్త మనకే ఉంటే నేను నువ్వే వెళ్లి దిగబెట్టి ఉండాల్సింది. అలా చేశామా? లేదే. అలా చేసుంటే యాక్సిడెంట్ జరగకపోయి ఉండేదేమో. నువ్వు నోరు మూసుకుండు. పాపం అవసరంలో ఉన్నాడు. అతడికి మనం కాక ఇంకెవరున్నారని? సహాయం చేయడం మన ధర్మం. ఎలాగైనా జామీన్ వచ్చేటట్లు చూడాలి. తొందరగా ప్యాంటు చొక్కా ఇవ్వు అంటూ తొందర పెట్టాడు. రామలక్ష్మి కూడా నిజమే అనిపించింది. హత్య కేసులో అంత తొందరగా జామీన్ ఇవ్వరని తనకు తెలుసు. అందుకే తన క్లయింట్లలో పెద్ద బిజినెస్ మ్యాన్ వేణుగోపాలరావుని తీసుకుని బయలుదేరాడు శ్యామలరావు. కానీ ఆశ్చర్యంగా వెంటనే జామీన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఎలాగైనా శ్రీనాథ్ని ఈ హత్య కేసు నుండి తప్పించాలని అన్ని వివరాలు సేకరించాడు పోలీసుల దగ్గర నుండి. ఎస్పీ గారితో మాట్లాడగానే తనకు తెలిసిపోయింది, తనేం కష్టపడనక్కర్లేదు, వాళ్లే వదిలేస్తారని. శ్రీనాథ్పై కేసు మోపడానికి సరైన ఆధారాలేం లేవని, 2-3 రోజుల్లో కేసు క్లోజ్ చేసేస్తారని తెలిసిపోయింది. శ్రీనాథ్ని తీసుకుని బయలుదేరాడు శ్యామలరావు. శ్రీనాథ్కి శ్యామలరావుని చూడగానే ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. గట్టిగా పట్టుకుని ఏడ్చినంత పనిచేశాడు. తనకి యామిని దెయ్యమై తిరుగుతోందన్న నమ్మకం కలిగిన దగ్గర నుండి విజయనగరం వెళ్లిపోదామనిపిస్తోంది. కాని రామలక్ష్మమ్మ తనే యామిని మరణానికి కారణం అనుకుంటుంది. తనని సహించలేదు, అందుకే వెళ్లలేదు. ఒక్కసారి శ్యామలరావుని చూసేసరికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు తనకేమైనా బాధ కలిగితే తల్లి ఒళ్ళో తలపెట్టుకుని ఏడవడం గుర్తుకొచ్చింది. శ్రీనాథ్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు శ్యామలరావుకి. ఈ హత్య గురించే భయపడుతున్నాడనుకుని ధైర్యం చెప్పడం ప్రారంభించాడు. శ్రీనాథ్, నేనిప్పుడే ఎస్పీ గారితో మాట్లాడుస్తున్నా. నీ మీద కేసుకు తగ్గ ఆధారాలు లేవని, హంతకురాలి పాకనున్న కారణంగా నిన్ను అరెస్టు చేయాల్సి వచ్చిందని, 2-3 రోజుల్లో ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్ కింద కేసు క్లోజ్ చేస్తారని చెప్పాడు. ఇంతకీ నీకు తెలుసో తెలీదో గాని ఇది మొదటిది కాదట. ఇలాంటివి ఇప్పటికో 10 దాకా జరిగాయట. విచిత్ర పరిస్థితుల్లో మరణాలు. ఇంతకుముందు ఒక మనిషి శవం డ్రైనేజీలో బుర్ర వరకు మునుగుందట. ఆ మనిషి డ్రైనేజీలో నీరెక్కడ ఆగిపోయిందో చూద్దామని దానికున్న కన్నంలో బుర్ర పెట్టి చూశాడని,
అంతలో ఆ అడ్డుకొన్నదేదో తొలగిపోవడం వల్ల నీరొక్కసారిగా రావడం వల్ల ఊపిరాడక చచ్చిపోయాడని వచ్చింది. కానీ నీకు తెలుసా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్పిందో? ఆ మనిషిని ఆ కణంలోంచి తీయడానికి వీలుకాక ముందు తల నరికి మొండాన్ని వేరు చేసి తర్వాత తలని 2 కిలోమీటర్ల అవతల నుండి హై పవర్ జెట్స్ ని ఉపయోగించి పంపు చేసి 2 వైపు వలలు పని పట్టారు. అంతెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనాథ్. ఎందుకంటే ఆ మనిషి మెడ చుట్టూ బిగుసుకుని ఉరిలాగుందా కన్నం, అందులోంచి తల బయటకు రాలేదు. ఆ అయితే తను అందులో తల ఎలా దూర్చగలడు? నీటిలో నానడం వల్ల ఉబ్బిపోయిందా? ఇందులో వింత ఏంటంటే అందులో తన తల తడిసేటంత నీరెప్పుడు ప్రవహించనే లేదట. మరెందుకు అలా అయింది? అదే సమస్య. అలాంటి అమానుష పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళు 10 మంది దాకా ఉన్నారట. ఈవిడి పేరేంటి? వాసంతి. ఆ ఈ వాసంతి 11వ మనిషట. ఇలాంటి మరణాల్లో మొదటిసారి దాన్ని రిపోర్ట్ చేయడానికో మనిషి ఉన్నాడని ఎస్పీ సంతోషిస్తున్నాడు. కానీ నువ్వు కూడా ఏం చెప్పలేకపోయావట కదా. అవును, ఏం చెప్పమంటారు? నిజం ఎవరూ నమ్మేటట్లు లేదు. ఆ ఏంటన్నావు? వాసంతిని ఎవరు చంపారో నాకు తెలుసు, కానీ అతన్ని శిక్షించడానికి మన పీనల్ కోడ్లు ఏమాత్రం పనికిరావు. చూడు శ్రీనాథ్, అతడు ఎంత గొప్పవాడైనా కానీ నువ్వేం భయపడకు. నా అనుభవాన్ని పరిచయాన్ని అంతటినీ ఉపయోగించి అతనికి శిక్ష పడేట్లు చేయగలను. మామయ్య గారు, అతన్నెవరూ ఏం చేయలేరు. ఎందుకో తెలుసా? అతను మనలాంటి మనిషి కాదండి. అతడు ఏడాది క్రితం చచ్చిపోయిన వాసంతి భర్త. ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు శ్యామలరావు. ఎవరు? నిజమే, అందుకే నేను నిజం చెప్పలేదు. వాసంతిని చంపింది ఖచ్చితంగా చచ్చిపోయిన ఆమె భర్తే. నమ్ముతాడా లేదా అని తీక్షణంగా చూస్తూ అన్నాడు శ్రీనాథి. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు బాబు. లేదు, నేను ఖచ్చితంగా చూశాను. నేను వాసంతితో మాట్లాడడానికి వెళితే కిటికీలోంచి చూస్తూ నాకు వాసంతి భర్తాత్మ కనిపించింది. అందుకనే వాసంతి ప్రమాదంలో ఉందని నేను పెరటి కిటికీలోంచి లోపలికి వెళ్ళాను. ఏంటి ఆత్మ? ఆత్మలున్నాయని నమ్మేవాణ్ణి కాదండి, కానీ నాకు నమ్మక తప్పడం లేదు. నాకు జైల్లో ఉండడమే సుఖమనిపించేటట్లయిపోయింది నా బ్రతుకు అన్నాడు శ్రీనాథ్ సగం ఏడుస్తూ. ఏమైంది? ఏం చెప్పమంటారు? మీరు అర్థం చేసుకోలేరు. కానీ ఒక్కరికైనా నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి చెప్పుకోకపోతే నేను బ్రతకలేను. యామినిని నా జీవితం కన్నా ఎక్కువగా ప్రేమించిన మాట నిజం. నేను మీ అమ్మాయిని అంటున్నానని అనుకోకండి. యామిని దెయ్యమై నా ఇంట్లో తిరుగుతోంది. రోజూ నన్ను భయపెడుతోంది. అందువల్లే భయపడి పారిపోయి వాసంతిని సలహా అడుగుదామని వెళితే అక్కడ ఇంకో దెయ్యం. ఏంటి, యామిని నీకు కనిపిస్తోందా అన్నాడు తేరుకొని. నిజంగా నీకు యామిని కనిపిస్తోందా? ఎంత మంచి మాట చెప్పావు. మా ఇంట్లో 3 తరాల ముందు ఒక మామగారు మా ఇళ్లలో పెళ్లి కాని పిల్ల మీద వాలి మా అందరి మంచి చూస్తుండేవారు. అలాగే యామిని నీ మంచి చూస్తుంది, బెంగపడకు. యామిని దెయ్యమై తిరుగుతోందండి. నా మంచి కోరేదైతే నన్నెందుకు భయపెడుతుంది చెప్పండి. చూడు శ్రీనాథ్, యామిని కనిపిస్తోందంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. దెయ్యం అనుకు, తప్పు, దేవత బాబు, నా యామిని దేవత. ఈ విషయం రామలక్ష్మికి చెప్తే ఎంత సంతోషిస్తుందనుకున్నావు? నీ మీద కోపమంతా పోతుంది అంటూ చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు మండింది శ్రీనాథ్కి. యామినిలాగే కనిపించడం ప్రారంభించిన వాసంతి భర్త వాసంతిని ఎందుకు చంపేశాడు? చూడు శ్రీనాథ్, యామిని నిన్ను చంపుతానని నీతో చెప్పిందా? వాసంతి భర్తకి మన యామినికి సంబంధం లేదయ్యా. వాసంతి భర్త ఎలాంటివాడో మనకు తెలీదు. వాసంతి అతనికి నచ్చని పని ఏం చేసిందో అది మనకు తెలీదు. కానీ యామిని నా కూతురయ్యా, నా కూతురు. అది చీమకైనా హాని చేయలేదయ్యా. అంతేకాదు, నువ్వు యామినికి బాధ కలిగించే పని చేయగలవా? నువ్వు చేయలేవు. అందువల్ల అనవసరంగా కంగారు పడకు. ఏమో, నిజమేనేమో అనిపిస్తూ ఉంటే వింటున్నాడు శ్రీనాథ్. కానీ తనకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఆ రోజు తనని బలవంతంగా ముద్దు పెట్టుకోవడం గుర్తుకొచ్చింది. నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. యామినికి నువ్వంటే ఎంత అభిమానమో చూడు. తను చచ్చిపోయినా నిన్ను వెతుకుంటూ వచ్చింది. మాకు కనిపించలేదే, చూసావా? మేం చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశాం. అయినా నీ మీద ప్రేమ చాలా ఎక్కువ. చూడు బాబు, ఒక్కసారి మాకు యామినిని చూపించవు? ఈసారి ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్. చూడండి మామయ్య గారు, పూర్వం మీకు తెలుసున్న యామినికి ఈ యామినికి ఏ విధమైన పోలికలు లేవు. ఆ యామినిలాగా ఈ యామిని సౌమ్యంగా మంచిగా ఉండదు. చూడగానే భయం వేస్తుంది, వణుకు పుడుతుంది. చెప్పింది చేయకపోతే బలవంతంగా చేయిస్తుంది, లేదా చంపేసినా చంపేస్తుంది. శ్రీనాథ్, అనవసరంగా భయపడుతున్నావయ్యా. యామిని అలా ఎన్నటికీ చేయలేదు. ఎంతకీ యామిని ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది? ఏమైనా తిథులు వేళలు ఏమైనా ఉన్నాయా? అలాంటివేమైనా ఉంటే బాగుండు. ఆ రోజు ఎక్కడికైనా పారిపోయేవాణ్ణి. అలాంటివేం లేవు. రోజూ రాత్రి వస్తుంది. నాకు తలుచుకుంటే భయం వేస్తుంది. అనవసరంగా భయపడకు. నేను మీ అత్తయ్య రేపు కాని ఎల్లుండి కాని వస్తాం.
చూడండి, అత్తయ్య గారికి కూడా చెప్పండి, అక్కడ మనకి పరిచయం ఉన్న యామిని ఉండదు. ఇది యామిని దెయ్యం. కాబట్టి మీరు అత్తయ్య గారికి ముందే చెప్పకపోతే తర్వాత అనవసరంగా ఎందుకు వచ్చామా అని బాధపడతారు. నేనే ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నానంటే చూడండి ఎంత విసిగిపోయానో. పర్వాలేదల్లుడు, నీకు ఏ విధమైన అనుభవాలు లేవు. మా మామ్మగారు ఒక ఆవిడ మా ఇంట్లో వినడం మానేశాడు శ్రీనాథ్. మీ ఇష్టం, రండైతే. నాకు తెలిసింది నేను చెప్పాను, వినకపోతే నేనేం చేయలేను. అలాగే, రేపు ఎల్లుండో వస్తాం కదా. ప్రస్తుతం నన్ను వెళ్ళని, మళ్ళీ కలుద్దాం. తొందరగా వెళ్ళి ఈ శుభవార్త మీ అత్తయ్యకి చెప్పాలి అంటూ పరుగు పెట్టినట్లు నడుస్తున్న శ్యామలరావుని కసితీరా తిట్టుకున్నాడు శ్రీనాథ్. ఇంత అన్నం తిని ఇంటికి చేరేసరికి 2 గంటలయింది. భయపడుతూనే తాళం తీసి లోపలికి చేరాడు. లోపల ప్రశాంతంగానే ఉంది. వాళ్ళిద్దరూ యామినిని చూస్తారట. పోనీలే, తోడుంటే కొంత భయం తగ్గుతుంది అనుకుంటూ డ్రాయింగ్ రూంలో కుర్చీలో కూలబడ్డాడు. ఎదురుగుండా టీపై మీద తను 500 పెట్టి కొన్న పెయింటింగ్ చూసేసరికి గుర్తొచ్చింది తన రీసెర్చ్ ఇంకా పూర్తి కాలేదని. ఆ జెండాల బట్టి ఆ నౌక ఏదేముంటుందో పోల్చుకోగలిగితే దాన్ని ఎంత కాకపోయినా 5,000కి అమ్మేయచ్చు అనుకుంటూ పక్కనే పెట్టిన పుస్తకాల్లో నావిగేషన్ ఇన్ ఆంధ్ర తీసి చదవడం ప్రారంభించాడు. సాధారణంగా పడవల మీద సొంత దారులని సూచించే జెండాను మాత్రం ఎగరేసే అలవాటున్నప్పటికీ 17వ శతాబ్దం నాటి పడవలపై 2 జెండాలను ఎగురవేసే అలవాటుందని తెలుస్తోంది. అందులో ఒకటి ఆ పడవకి చెందిన కంపెనీని సూచించడానికి వాడేవారు. రెండవది ఆ పడవ వెళుతున్న పనిని సూచించడానికి వాడేవారు. ఉదాహరణకి వ్యాపార నౌకలపై వెండి నాణాలు కలిగి ఉన్న జెండాను ఎగురవేసేవారు అంటూ చదువుతున్న శ్రీనాథ్ ఒక్కసారి ఆగాడు. అంటే ఈ చిత్రంలో ఉన్న 2 జెండాల్లో ఒకటి ఖచ్చితంగా ఆ పడవ ఎవరిదో చెప్తుందన్నమాట. గుడ్, మంచి క్లూ. అయితే ఈ 2 జెండాల్లో ఏది సొంతదారుని గురితో తెలుసుకోవడం ఎలాగా? జెండాల పట్టికలేమైనా ఉంటే బాగుండు అని పుస్తకంలో చివర చూస్తూ ఉండగా మరో విషయం గుర్తుకొచ్చింది. ఇది వ్యాపార నిమిత్తం వెళ్లలేదన్నమాట. అందువల్లే ఆ జెండాల్లో దీని మీద వెండి నాణాలు లేవు. పుస్తకంలో చివరి ఏ పట్టికలు లేకపోవడం వల్ల మళ్లీ తను చదవడం ఆపిన దగ్గర నుండి ప్రారంభించాడు. ఒక పేరా చదివాడో లేదో జెండాల గుర్తులను చూడమని ఓ రిఫరెన్స్ ఇచ్చాడు. రినౌన్డ్ నేవీ గ్రేటర్స్ ఫ్రమ్ సౌత్ అండ్ దేర్ వెజల్స్, గ్రహం మాస్టర్టన్. వెంటనే లైబ్రరీ రూంలోకి వెళ్లి అక్కడ పుస్తకాల్ని చూడడం ప్రారంభించాడు. ఆ పుస్తకం యామిని లైబ్రరీలో లేదంటే అది చాలా రేరు పుస్తకం అయ్యుంటుంది అనుకుంటూ, సరేలే దాని గురించి తర్వాత చూడొచ్చు, ముందా పుస్తకంలో ఏమైనా ఇచ్చాడేమో చూద్దామని వచ్చి కూర్చున్నాడు. ఓ అరగంట చదివేసరికి అది తనకు మరి ఉపయోగం ఉండదని నిర్ణయించుకుని ఆ రిఫరెన్స్ కోసం ఆలోచించసాగాడు. ఆర్కియాలజీ పుస్తకాలు దొరికితే ఆర్కియలాజికల్ సర్వేలో దొరకాలి, లేదా యూనివర్సిటీ లైబ్రరీలో దొరకాలి. ఆర్కియలాజికల్ సర్వేకెళితే పనికిమాలని ఎంక్వైరీ చేసి బుర్ర తినేస్తారని యూనివర్సిటీకి వెళ్లడానికి నిర్ణయించుకుని యమహా తీసుకుని బయలుదేరాడు. లైబ్రరీలో క్యాటలాగులన్నీ వెతికేస్తున్నాడు శ్రీనాథ్. ఒక్కటి ఆర్డర్లో లేవు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తను యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో ఇంత దారుణంగా ఉండేది కాదు. లైబ్రరీ ఎంతని వెతకగలడు? నెమ్మదిగా కౌంటర్లో క్లర్కు దగ్గరికెళ్ళి, ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా? ఆవిడేం చెప్పలేదని తెలిసినా మరేం చేయలేక అడిగాడు శ్రీనాథ్. చీటీ చూసి, ఆర్కియాలజీ పుస్తకమా? అయితే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో చూసుకోండి. అంత రూమ్ ఎక్కడ చూడమంటారండి? ఆవిడెంతకీ మంచి ఆవిడ కాబట్టి ఒక రూమ్ పేరు చెప్పారు. నేనే అక్కడ ఉండుంటే పుస్తకాల పేర్లు చెప్పి ఎక్కడ దొరుకుతుందో అడుగుంటే ఎక్కడా దొరకవని చెప్పు ఉండేదాన్ని. ఎదురుగా ఉన్న క్లర్కు నవ్వుతూ ఉంటే ఈ మాటలన్నది ఎవరా అని పక్కకు తిరిగేసరికి ఎదురుగుండా అందమైన అమ్మాయి చిరునవ్వుతో కనిపించింది. శ్రీనాథ్కి ఒక్క నిమిషం చిరాకు కలిగింది. సరే, ఎవరి తీరు వాళ్ళదనుకుని థ్యాంక్స్ అని విసుగ్గాంటూ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సెక్షన్లోకి దూరాడు. అరగంట నుంచి ఏన్షియంట్ హిస్టరీ అని రాసున్న చోట వెతికినా ఫలితం లేకపోయింది. విసిగిపోయి ఆఖరి అర చూసేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. 3 పుస్తకాలు ఇటు నుండి అటు చూశాడో లేదో ఆ రేఖకు అటువైపున అదే అమ్మాయి. తనకు ఉచిత సలహా ఇచ్చిన అమ్మాయి వచ్చి నిలబడి ఏదో వెతుక్కుంటోంది. తిట్టిపోయాలన్నంత కోపం వచ్చింది. సరేలే అని సర్దుకుని తన పని తను చూసుకోబోతుండగా, హలో, ఏంటి ఇంకా మీకు పుస్తకం దొరకలేదా? చూసారా, అందుకే తెలిసిన వాళ్ళని కన్సల్ట్ చేయాలి. చూడండి, నా పుస్తకం దొరికేసింది అంటూ చూపించింది. యోగా ఫర్ బెటర్ హెల్త్. అంటూ నోరు వెళ్లబెట్టి నిల్చుండిపోయాడు శ్రీనాథ్. ఏంటండి, మీకు కూడా ఇదే పుస్తకం కావాలా? అయితే నేను త్యాగం చేసేస్తాలేండి. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన శ్రీనాథ్కి గుర్తొచ్చింది, తనింతవరకు చూసిన ఒక్క పుస్తకము ఆర్కియాలజీకి సంబంధించింది కాదని. తీసుకోండి అంటూ ముందుకు అందించింది.
ఆహా, నాకు పుస్తకం అక్కర్లేదు. నాకు ఆర్కియాలజీ పుస్తకం కావాలి. కానీ అరగంట నుండి ఇక్కడ వెతుకుతున్నాను. ఒక్క ఆర్కియాలజీ పుస్తకం కూడా కనిపించలేదు. ఈ ర్యాక్స్ మీద తప్పుగా అంటించారేమో అంటూ తనతో మాట్లాడుకుంటున్నాడో ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నాడో అర్థం కానట్లనేసరికి మీరెంత అమాయకులండి. కొంపదీసి యూనివర్సిటీ లైబ్రరీకి మొదటిసారి ఏంటండి? నిజంగా తన మీద తనకే జాలేసింది శ్రీనాథ్కి. నిజమై ఉంటుంది, ఈ అమ్మాయి తన తెలివి తక్కువతనానికి నవ్వుకుంటోంది అనుకుంటూ. అలాంటిదేం లేదండి. కొంచెం ఒక పుస్తకం అర్జెంటుగా రెఫర్ చేయాల్సి వస్తే. ఆహా, ఇంతకీ ఆర్కియాలజీ పుస్తకం అంటున్నారుగా, ఏ పుస్తకం చెప్పండి? రినౌండ్ నావిగేటర్స్ ఫ్రమ్ సౌత్ అండ్ దేర్ వెజల్స్, గ్రాహం మాస్టర్టన్ రాసింది. అది విని నవ్వింది ఇందిర. ఈ పుస్తకం ప్రస్తుతం లైబ్రరీలో దొరకదండి. ఏంటండి? అవునండి, అది ఇష్యూలో ఉంది. ఓ 20 రోజులు పోతేనే గాని అది తిరిగి రాదు అంది నవ్వుతూ. ఒక్కసారిగా ఒళ్ళు మండింది శ్రీనాథ్కి. 2 గంటలు టైం వేస్ట్ చేసిన తర్వాత పుస్తకం దొరకనందుకు. కానీ ఆ అమ్మాయి తనను ఆట పట్టిస్తుందేమో అన్న అనుమానం వచ్చింది. చూడండి, నా బాధ నేను పడగలను, కానీ మీరు వెళ్ళండి. మేనర్స్ తెలుసుకోండి. మీ యూనివర్సిటీ లైబ్రరీకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆట పట్టించడం కాదు, చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే నోరు మూసుకుని వెళ్ళిపోవడమైనా చేయాలి. లైబ్రరీలో ఉన్నాడని సాధ్యమైనంత నెమ్మదిగా, అప్పటికి కోపం పూర్తిగా తెలియజేస్తూ అన్నాడు శ్రీనాథ్. గొప్పగా దబాయిస్తున్నారు, కానీ మీరు అసలు పర్మిషన్ తీసుకుని వచ్చారా? అవుట్ సైడర్స్ నీడ్ పర్మిషన్ అన్న బోర్డు కనిపించలేదా మీకు? నిజమేరా నాయనా, ఈ పిల్ల మహా గడుగ్గేలా ఉంది. తన మానాన్ని తనని పోనివ్వాల్సింది అనుకుంటూ. చూడండి, నా బాధ నేను పడతాను, కానీ దయచేసి మీ పని మీరు చూసుకుంటారా? బ్రతిమలాడుతున్న ధోరణిలో అన్న శ్రీనాథ్ని చూసి నవ్వి, పర్వాలేదులండి, ఇప్పుడే చెప్పారు కదా చేతనైతే సహాయం చేయాలని. ఆ పుస్తకం నా పేరు మీదే ఇష్యూ అయ్యింది. కాకపోతే నేను చదవడానికి తీసుకెళ్లదండోయ్. మా అన్నయ్య ఒక ఆర్కియాలజిస్ట్, వాడికేదో అవసరం వస్తే తీసుకెళ్లాను. మీరు కావాలంటే వాడి పనైన తర్వాత ఇస్తాను. దీంతో శ్రీనాథ్ బ్రతిమలాడుకోవడం ప్రారంభించాడు. తనకు ఆ పుస్తకం సాధ్యమైనంత తొందరలో కావాలి. అందుకని గొంతు సాధ్యమైనంత బ్రతిమాలుకుంటున్నట్టుగా పెట్టి, నాకు కొంచెం తొందర పనుందండి, 10 నిమిషాల కన్నా అవసరం ఉండదు ప్లీజ్ అన్నాడు. ఓకే ఓకే, 10 నిమిషాలన్నారు. మీరు రేపు సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి రండి. నేను పుస్తకం తీసుకుని వస్తాను. కానీ వెంటనే నాకు ఇక్కడ ఇచ్చేయాలి, ఎందుకంటే రాత్రికి మా అన్నయ్యకి కావాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు మీరు అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టి ఆగాడు శ్రీనాథ్. నా పేరు ఇందిర, ఎంఏ ఆర్కియాలజీ చేస్తున్నాను. ఐ ఆమ్ డాక్టర్ శ్రీనాథ్, పులకితయామిని యాంటెక్ షాప్ ఓనర్ని. ఆ పేరెక్కడో విన్నట్లుగా ఉందని ఇందిర ఆలోచిస్తూనే గుడ్ నైట్ అంది. గుడ్ నైట్. జగన్ రావు ఇద్దరూ చెరో పుస్తకం పుచ్చుకుని ఆఫీసులో కూర్చున్నారు. పట్టుమని 10 పేజీలైనా చదివారో లేదో వాళ్ళకి ఉత్సాహం వచ్చేటట్లు వివరాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుండి అప్పటికి, అంటే 3 గంటల కాలంలో 3 దాకా నౌకల పేర్లు, వివరాలు సంపాదించగలిగారు. క్రీస్తు శకం 1600 ప్రాంతంలో విశాఖపట్నం నుండి బయలుదేరి సముద్రంలో కలిసిపోయిన నౌకలు సాగర, జలకన్య, ఆంధ్రి. అవి 3 కూడా బర్మాకు వ్యాపార నిమిత్తం వెళుతున్న నౌకలే. అవి 3 కూడా తుఫాన్లో చిక్కుకుపోయి మునిగిపోయినవే. అంతకు మించి అవి మునిగిపోవడానికి కారణాలు ఆ పుస్తకాల్లో లేవు. కాకపోతే వాటి సొంతదారుల వివరాలు, ఆ పడవల గుర్తులు, ఆకారం మొదలైనవన్నీ వర్ణించబడ్డాయి. రినౌండ్ నావిగేటర్స్ పుస్తకం దొరకడం తమ అదృష్టం అనుకుంటూ ముందుకు చదవడం ప్రారంభించాడు జగన్. 2-3 పేజీలు చదివాడో లేదో, వెరీ గుడ్, మరో చేప దొరికింది అంటూ అరిచాడు జగన్. ఏంటి, మరో నౌక దొరికిందా? ఏది చూడండి అన్నాడు రావు ఆతృతగా. ఉండు, నన్ను చదవని ముందు అని 3 నిమిషాలు మౌనంగా చదివి, పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఆ పడవ గురించి వివరాలేం రాయలేదు అంటూ పుస్తకం అందించాడు రావుకు. రావు చదువుతూ, దాని గురించి వివరాలు ఎందుకు ఇవ్వలేదంటావు? మనం వెళ్ళి ఆర్చీవ్స్ లో ప్రయత్నిస్తే దొరకొచ్చేమో అన్నాడు. అందుకే పుస్తకం పూర్తిగా చదవమన్నాను. దానికి సంబంధించిన వివరాలన్నీ రికార్డుల నుండి తొలగించారట, చదువు. ఓ, అయితే ఇంకా దాని గురించి వివరాలు దొరికే అవకాశం లేదు. కానీ ఒక సంశయం, ఆ పడవకు సంబంధించిన వివరాలు రికార్డు నుండి తొలగించడానికి కారణం ఏమై ఉంటుంది? నిజమే, ఏదో బలమైన కారణమే అయి ఉండాలి. ఏదైనా విలువైన వస్తువును తీసుకెళ్తుందేమో. విలువైన వస్తువును తీసుకెళ్తుంటే దాన్ని బయటికి తీయడానికి అప్పుడే ప్రయత్నాలు చేసి ఉండేవారు. ఏదైనా రహస్యమైన విషయం రహస్య పత్రాలైతే ఇంత కష్టపడనక్కర్లేదు. అవి నీళ్లలో పడ్డ వెంటనే తడిసి ముద్దైపోతాయి కాబట్టి అంత కష్టపడే పని లేదు. దీనికి సంబంధించిన వివరాలు లాగ్ బుక్స్ లోంచి తొలగించడం అంటే అంత తేలికైన పని కాదు. చాలా కష్టపడి ఉండాలి, పొలుగుబడి ఉండాలి, దానికి తగిన కారణం చూపించుండాలి. అంత ఖచ్చితంగా జరిగిందంటే దీని వెనకాలేదో రహస్యం ఉంది.
అదేదైనా ప్రమాదకరమైన విష పదార్థాన్ని తీసుకెళ్తుందేమో అన్నాడు రావు యథాలాపంగా. నిజమే, కానీ విష పదార్థాల్ని పడవెక్కించడం ఎందుకు? అది మునిగిపోయిన తర్వాత రికార్డుల నుండి తొలగించడం ఎందుకు? అదేమైనా బాంబేమో. అలాగైతే నువ్వు 21వ శతాబ్దంలో ఉన్నావు, కానీ ఆ పడవ 17వ శతాబ్దంలోది. సరే, ఇంతకీ ఆ పడవ పేరేంటి? సైంధవ. సైంధవుడు సింధు రాష్ట్రంలో ఉండాలి గాని ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు అన్నాడు రావు. దాన్ని కూడా సీరియస్ గా తీసుకున్న జగన్. నీ తెలివి ఏడ్చినట్టే ఉంది గాని సింధు అంటే సముద్రం అని అర్థం లేదేంటి? ఇదేదో సముద్రం నుండి పుట్టిందనో సముద్రంలో చావబోయేదనో దానికి ఆ పేరు పెట్టుంటాడా వీర్రాఘవ? ఓ పని చేస్తే మంచిది. ఆ వీర్రాఘవ మీద రీసెర్చ్ చేస్తే ఈ సైంధవుడి గురించి వివరాలు తెలియొచ్చు అన్నాడు రావు. ఎగ్జాక్ట్లీ. దీని ముందు అపెండిక్స్ లో ముఖ్యమైన వ్యక్తుల వివరాలు ఇచ్చాడు. అందులో వీర్రాఘవ్ గురించి ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం అంటూ పుస్తకం వెనకాల అపెండిక్స్ చూడడం ప్రారంభించాడు జగన్. వీర్రాఘవ 1660-1691 గోల్కొండ నవాబుల కాలంలో నౌకా వాణిజ్యం చేసిన గొప్పవారిలో ఇతనొకడు. ఇతడు తానీషా మంత్రి అయిన అక్కన్నకు దగ్గర బంధువు. ఇతడు క్రీస్తు శకం 1650లో నౌకా వాణిజ్యాన్ని ప్రారంభించాడు. వివిధమైన యుద్ధాలలో పాల్గొనడం, రాజవంశీయుల విహారయాత్రలను నిర్వహించడం మొదలైనవి చేసి విశేషమైన నౌకాయాన అనుభవాన్ని గడించాడు. క్రీస్తు శకం 1665లో తన సొంత నౌక రుద్ర మీద విశాఖ నుండి బర్మాకు వ్యాపార నిమిత్తం వెళ్ళొచ్చాడు. ఈశాన్య అనే రెండో నౌక కూడా ఉండేదని, అది చాలా ఖరీదైన పరికరాలు గల నౌక అని తెలుస్తోంది. క్రీస్తు శకం 1672లో ఈశాన్య అనే ఈ నౌక సరిగ్గా తెలియని ముఖ్యమైన పని మీద కెప్టెన్ సైంధవ అనే దేశభక్తుడితో విశాఖ నుండి ప్రయాణం చేసి కరాచీ నుండి ఏదో ప్రత్యేక వస్తువును విశాఖపట్నం తీసుకునొచ్చింది. ఆ తర్వాత అది పెద్దగా సముద్ర జలాల్లో ప్రయాణించిన వివరాలు లేవు. ఇది తర్వాత ఒకసారి సముద్ర జలాల్లోకి ప్రవేశించిందని, తుఫాన్ కారణంగా తిరిగి రాలేదని, ఏదో రాజకీయ కారణాల వల్ల దాని వివరాలు ప్రతి రికార్డుల నుండి తొలగించారు అనే అనుమానం ధృవపడ్డానికి తగిన ఆధారాలున్నాయి. వీరరాఘవ జన్మతః వీరశైవుడు కావడం వల్ల తన నౌకకు త్రిశూలం చుట్టుకునున్న డమరుకాన్ని తన గుర్తుగా ఉపయోగించాడు. అంటే ఇది పెద్ద ఉపయోగం ఉండదన్నమాట, ఎందుకంటే దాని వివరాలు మరెక్కడా దొరికే అవకాశం లేదు అన్నాడు నిరాశగా రావు. దాని వివరాలైతే దొరకవు గాని కెప్టెన్ సైంధవ్ గురించి గాని ఈ సైన్య గురించి గాని వివరాలు దొరికే అవకాశం ఉందా? మనం ముందు కనుక్కోవలసింది కెప్టెన్ సైంధవ కరాచీ నుండి తెచ్చింది ఏంటి? అది తెలిస్తే దాని తర్వాత సైంధవ ప్రయాణానికి ఏమైనా సంబంధం ఉందా అన్నది తెలుస్తుంది. దాన్ని మన సొంత రీసెర్చికి ఉంచుకుందాం, కానీ డైరెక్టర్కి మరో 4 చేపలు వెతికి పెట్టు. నువ్వన్నీ ఇప్పుడే వెతుకుదామనుకుంటే టైం లేదు అని కంగారు పెట్టాడు. ఎంత మంచి అవకాశం వస్తే నీరసపెట్టడం ఏం బాగాలేదు అంటూ ఆ పుస్తకం చదవడంలో మునిగిపోయాడు జగన్. సాయంత్రం 4 అవుతుండగా యూనివర్సిటీకి బయలుదేరాడు శ్రీనాథ్. పుస్తకం ఆ అమ్మాయి తనకివ్వదని తెలుసు. మహా అయితే 1 గంట చదవనిస్తుంది. తనకైతే కనీసం ఆ పెయింటింగ్ ని అక్కడకు పట్టుకెళ్లాలనుంది, పోల్చి చూడ్డానికి. కాని తన అనుమానమే నిజమైతే అది ఒక 17వ శతాబ్దపు నౌక. అందులో గల జెండాలతో అది ఏది అన్నది పోల్చుకోగలడు. ఆ తర్వాత అది ఏ పని మీద సముద్రంలోకి వెళ్ళింది వివరాలు తీయగలడు. అలాంటప్పుడు తన చిత్రం విలువ ఖచ్చితంగా వేలలోకి చేరుతుంది. కాని తనకో సంశయం పీకుతోంది. నిన్నటి ఆ అమ్మాయి నిజంగా పుస్తకం తెస్తుందా అని. ఆ అమ్మాయి వాలకం చూస్తే అందరినీ ఆట పట్టించే అమ్మాయిలా ఉంది. అలాగే ఆట పట్టించడానికే ఇవాళ పుస్తకం తీసుకొస్తుందేమో అనుకుంటూ నెమ్మదిగా లైబ్రరీ చేరాడు శ్రీనాథ్. వాళ్ళేం ప్రత్యేకమైన ప్రదేశం నిర్ణయించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా బయటున్న బెంచుల మీదే కూర్చుని ఉండాలి. అక్కడ లేరంటే రాలేదనే అర్థం అనుకుంటూ ఎందుకైనా మంచిదని లైబ్రరీలోకి వెళ్లి హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ సెక్షన్లో చూసి లేకపోయేసరికి బయటికి వెళ్లి నిల్చున్నాడు. ఓ అరగంట ఎదురు చూసిన తర్వాత లోపలికొచ్చి చూసి బయటికి వెళ్లబోతూ ఉంటే, హాయ్ మిస్టర్ శ్రీనాథ్ అంటూ ఎవరో పిలిచారు. ఎక్కడి నుండి పిలిచారో అర్థం చేసుకునేసరికి 2 నిమిషాలు పట్టి తల పైకెత్తి చూసేసరికి ఇందిర తెలుగు సెక్షన్ల మెట్ల మీద నుండి నవ్వుతూ కనిపించింది. హాయ్, ఏంటి ఎంతసేపు అయింది వచ్చి? మీరు ముందొచ్చుంటే సెక్షన్లో చూడొద్దా అంది దగ్గరకొస్తూ. నేను హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో చూశాను. ఓ, మీకు ఈ లైబ్రరీ సంగతి తెలియదు కదా, అందుకలా చూశారు. మీ తప్పు కాదులేండి, నేను మీకు చెప్పుండాల్సింది. ఆర్కియాలజీ స్టూడెంట్స్ సాధారణంగా తెలుగు సెక్షన్లోనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు అక్కడే దొరుకుతాయి కాబట్టి. సర్లేండి, పుస్తకం చూద్దాం పదండి అంటూ బయటికి నడిచింది. కౌంటర్లో పుస్తకం తీసుకుందే తడువు లాక్కుని చూడాలనున్న శ్రీనాథ్
ఉత్సుకతని అదుపులో పెట్టుకుని నెమ్మదిగా వెంట నడిచాడు. అంతగా అతి ఉత్సుకత ప్రదర్శిస్తే పుస్తకం ఇవ్వడానికి ఏడిపించినా ఏడిపిస్తుంది మహాతల్లి. కూర్చోండి, ఇప్పుడు చెప్పండి, మీరు 10 నిమిషాల్లో చేసేగల పనేంటో అంటూ తను రాతి బెంచి మీద కూర్చుంది. నేను ఈ పుస్తకం వెనకాతలిచ్చిన జెండాల బొమ్మలతో ఒక జెండాను పోల్చి ఆ జెండా ఎవరు వాడారా అన్నది తెలుసుకోవాలి. కొంపదీసి అది ఏదో దేశం జెండా కాదు కదా? అలాగైతే మీరు మలయాళ మనోరమ చూడాల్సొస్తుంది అంటూ పుస్తకం తీసి శ్రీనాథ్కిచ్చింది. వెంటనే పేజీలు తొందరగా తిప్పేసి జెండాల దగ్గరకొచ్చాడు. నెమ్మదిగా పేజీలు తిప్పుతున్న శ్రీనాథ్ ఒకసారి ఆగిపోయాడు. కాని అందులో త్రిశూలంతో 2 జెండాలున్నాయి. కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి, లాభం లేదు, అలాంటివే 2 జెండాలున్నాయి అన్నాడు. ఇంతకీ ఎలాంటివి? త్రిశూలంతో ఉన్నవి. ఇంతకీ మీకు ఏ త్రిశూలం కావాలో అర్థం కాలేదు. అదే పొరపాటు. ఇంతకీ మీకు ఏ త్రిశూలం కావాలో అర్థం కాలేదు. అదే పొరపాటు. నేను ఆ పెయింటింగ్ తెచ్చి ఉండాల్సింది. ఇప్పుడు వివరంగా చెప్పండి. ఆ పెయింటింగ్లో ఏముందో చెప్పకపోతే పుస్తకం లాక్కుంటుందేమోననే భయంతో ఆ పెయింటింగ్లో విశాఖనగర బీచ్, విశాలాక్షినగర సముద్రం మీద తేలుతూ ఒక పడవ మీద 2 జెండాలు. ఒక జెండా మీద త్రిశూలం, రెండో జెండా మీద ఓం. ఒక పుస్తకంలో పడవల మీద 2 జెండాలు ఎగరేసే అలవాటు 17వ శతాబ్దంలో ఉందని రాసింది. అందులో ఒకటి సొంతదారుని సూచిస్తే రెండోది అది వెళ్లిన పనిని సూచిస్తుంది. ఆ రెండింటిలో త్రిశూలంలా 2 జెండాలున్నాయి అంటూ కొంచెం నిరాశ వ్యక్తం చేశాడు శ్రీనాథ్. చూడండి సార్, రీసెర్చిలో అంత తొందరగా డీలా పడిపోకూడదండి. ముందు ఓం అనే జెండా ఉందేమో చూడండి. అది లేకపోతే మనం ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవచ్చు. కరెక్ట్ అంటూ వెతికి, ఓం అని ఉన్న జెండా ఏది ఇందులో లేదు కాబట్టి ఆ త్రిశూలమే స్వంతదారుని సూచిస్తోంది అన్నాడు శ్రీనాథ్. ఓకే, త్రిశూలంతో ఉన్నవి 2 కదా, ఎవరివో చూడండి. వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల మనకేమైనా క్లూస్ దొరకచ్చేమో. ఒకటి అప్పన్న అనే అతంది, రెండోది వీర్రాఘవ. వాళ్ల గురించిన వివరాలు ఈ పుస్తకంలో ఇచ్చాడేమో చూద్దాం ముందు అంటూ పుస్తకం లాక్కుని 2 పేజీలు తిప్పేసరికి అపెండిక్స్ దొరికింది. గుడ్, అప్పన్న అంటూ చదవడం ప్రారంభించింది. అప్పన్న 1810, 1860 అన్న పేరు చూడగానే గుడ్. 2 జెండాల అలవాటు 17వ శతాబ్దంలోది అని మీరే అన్నారు కదా. అయితే మీ పడవ అప్పన్నది కాదండి, ఎందుకంటే వీడు 19వ శతాబ్దం వాడు అంది ఇందిర. ఓ, వెరీ గుడ్. అలాగైతే ఆ వీర్రాఘవ గురించి కూడా చూడండి, వీడేం రాశాడో. అది చూసే ముందు కనుక్కున్న దాన్ని మరోసారి కన్ఫర్మ్ చేసుకునేందుకు జెండాలు పరిశీలించడం ప్రారంభించింది. ఒక్క నిమిషం చూసి, అందుకే తొందరపడి పనికిరాదన్నారు. ఈ 2 జెండాలు మీకు ఒకేలా కనిపించాయా అంటూ పేజీని శ్రీనాథ్ వైపు తిప్పింది. మళ్లీ తనకి ఒకేలాగా కనిపించడంతో ఒకసారి కళ్ళు నునుకుని చూశాడు. నిజమే, తేడా కొట్టొచ్చినట్లుంది. ఒకటి డమరుకంతో ఉంటే ఒకటి ఒక్క త్రిశూలమే ఉంది. అంతేకాదు, ఒకటి తిన్నగా నిలబడుంటే రెండోది ఎవరి మీదో విసిరేసినట్లుగా వాలుగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మీ చిత్రంలో త్రిశూలం ఎలా ఉంది? త్రిశూలం మామూలుగానే ఉందండి, కానీ డమరుకం చూసిన గుర్తులేదు. డమరుకం లేకపోతే మనం దీనిని వీర్రాఘవ పడవ అని నిర్ణయించలేం. ఎందుకంటే ఆ గుర్తుతో మరెవరైనా ఆ పడవని కలిగి ఉండొచ్చు. అందువల్ల ముందు ఆ పెయింటింగ్ ని నేను చూడాలి. నిజమే, కానీ ఆ పెయింటింగ్ నేను తీసుకురాలేదు అంతే కదా, వైజాగ్లోనే ఉంది కదా. విశాలాక్షి నగర్లో నా ఇంట్లో ఉంది. గుడ్, పదండి, ఈరోజు దాని ఎంత చూసే నేను ఇంటికి వెళ్తాను. ఇందిర పుస్తకం పట్టుకుపోతుందేమో, తన రీసెర్చి మధ్యలో ఆగిపోతుంది అనుకున్న శ్రీనాథ్ ఒకసారి సంతోషించాడు. కానీ వెంటనే భయం వేసింది. టైం 7:30 అవుతోంది. ఇంటికి వెళ్లేసరికి యామిని ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలియడం తనకిష్టం లేదు. కానీ ఆ రీసెర్చిని వదులుకోవాలని లేదు. ఎలాగైనా ఈవిని రేపు రమ్మని బ్రతిమలాడాలి. టైం 8 అవుతోంది కదండి, రాత్రి అయిపోయింది. ఇప్పుడు ఎందుకులేండి, మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి కంగారు పడినా పడతారు. నా గురించి మా ఇంట్లో ఎవరో కంగారు పడర్లేండి. వాళ్ళు నాకు ఆడరౌడీ అని పేరు పెట్టి వదిలేశారు. మా అన్నయ్య ఆలస్యంగా వస్తే మాత్రం కంగారు పడతారు. ఎందుకంటే నోట్లో నాలుగు లేని మనిషి. ఎవరైనా ఆడరౌడీలు ఎత్తుకుపోతారేమోనని. జోక్ అని నవ్వాలో, అతిగా వాగనిచ్చినందుకు ఏడవాలో అర్థం కాలేదు శ్రీనాథ్కి. దాని గురించి కాదు కానండి, ప్లీజ్ రేపు చూద్దాంలేండి అంటున్న శ్రీనాథ్ని మధ్యలో ఆపి, ఇంతకీ మీకు పెళ్ళయిందా లేదా? అయ్యింది. అది సంగతి, అర్థమైందిలేండి. మీ ఆవిడ అనుమానం మనిషి ఏంటి? కోనిలే, అలాగైనా ఈవిడ రాత్రికి రాదు అనుకుని. అలాంటిదేనండి ప్రాబ్లం అన్నాడు శ్రీనాథ్. అలాంటప్పుడు తప్పక రావాలి. ఆవిడికి అర్థమయ్యేటట్లు చెప్పాలి. మనిషిని వస్తువులా ట్రీట్ చేయకూడదు. ఆడైనా మగైనా ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ కావాలి.
ఆయన ఇంకొకళ్ళతో తిరగాలి అనుకుంటే తిరగనివ్వండి, మీకు తిరగాలనిపిస్తే తిరగండి అని. రామరామ అని చెవులు మూసుకుని మీరు అతిగా మాట్లాడుతున్నారండి అన్నారా? నిజం మాట్లాడిన వాళ్ళందరూ అతివాదులేనండి ఈ కాలంలో. అది సర్లేండి, కానీ బయలుదేరండి అంటూ లేచి నిలబడింది. శ్రీనాథ్కి ఏం చేయాలో తోచలేదు. ఒక పక్క తనింటికి వస్తానన్న వాళ్ళని వద్దని చెప్పలేని తనం, అందులోనూ అందమైన ఆడపిల్ల. మరో పక్కన ఇంట్లో యామిని ఉంటుందేమోనని భయం. వాతావరణం చూస్తూ ఉంటే ఇంద్రిని బ్రతిమలాడుకోవడం కన్నా యామినిని బ్రతిమాలితే వింటుందేమో అనిపించింది. ఎలాగా తప్పదని నిర్ణయించుకుని ఆఖరి అస్త్రంగా ఇంట్లో ఎవరూ లేరని చెప్దామని నిర్ణయించుకున్నాడు. చూడండి, నాకు పెళ్ళైన మాట నిజమే, కానీ నా భార్య ఈ మధ్య యాక్సిడెంట్లో చచ్చిపోయింది. ప్రస్తుతం నేను ఒక్కడనే ఉంటున్నాను. అనవసరంగా చచ్చిపోయిన వాళ్ళని అనుకోవడం ఎందుకు? ఓ, ఐఆమ్ సారీ. ఏదో మామూలుగా మాట్లాడిస్తున్నాను. రియల్లీ సారీ. సారీ చెప్పడం దేనికిలేండి. రాకపోతే చాలు అని మనసులో అనుకున్నాడు. ఇంతకీ ఎలా పోయారు? ఏం మాట్లాడాలో తోచకడిగింది ఇందిర. విశాలక్షి నగర్లో యాక్సిడెంట్. ట్రక్కు గుద్దేసింది. తను తప్పుకోలేకపోయింది. మామూలు వాళ్ళకే కంగారులో బుర్ర పంచేకి తప్పుకోలేరు. అందులోనూ 7 నెలల గర్భవతి. ఆ అని నోరు నొక్కుంది ఇందిర. ఏం మాట్లాడాలో తెలియక, మాటల్ని ఎలా ఆపాలో కూడా తెలియక, పేరేంటన్నారు అంది మరేం తోచక. యామిని, మీకు తెలిసే ఉండొచ్చు. ఆర్కియాలజీలోనే పీహెచ్డీ చేసింది. ఓ, డాక్టర్ యామిని, నేను 1-2 సార్లు డిపార్ట్మెంట్లో చూశాను కూడా. ఇప్పుడు అర్థమైంది మీరు యాంటిక్ షాప్ ఎందుకు పెట్టారు అంది మాట మార్చడానికి అవకాశం వచ్చిందని సంతోషిస్తూ. అవునండి, అది యామినే ప్రారంభించింది. ప్రస్తుతం దాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలని నా ప్రయత్నం. ఇప్పుడు బాధపడి మాత్రం ఏం ప్రయోజనం లేండి. పదండి. యామిని గారి ఆత్మసంతృప్తి కోసం ఆ షాపు బాగా నడిపితే అదే 10,000. ఆ పెయింటింగ్ కూడా మీరు షాపులో అమ్మడానికే కదా దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. గుడ్. యామిని గారి ఆత్మసంతృప్తి కోసం నేను కూడా ఏదో ఒక పని చేశానన్న సంతృప్తి నాకు మిగులుతుంది. చచ్చాన్రా దేవుడా, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అక్కడికే వచ్చింది. వదిలేటట్లు లేదు. సరేలే, ఇంకా ఆలస్యం చేయడం దీనికి అనుకుని, అయితే పదండి అంటూ తన స్కూటర్ వైపు బయలుదేరాడు. ఇందిర తన కైనెటిక్ స్టార్ట్ చేసి, మీరు ముందు నడవండి, నేను ఫాలో అవుతాను, నా గురించి చూడండి అంది. ఓకే అంటూ యమహా స్టార్ట్ చేశాడు. టైం 8 దాటింది. భయపడుతూనే ఇల్లు చేరాడు శ్రీనాథ్. ఉయ్యాల బల్ల ఖాళీగా ఉంది. దాంతో కొంత ధైర్యం వచ్చింది. తాళం తీసి లోపలికి చీకట్లో చూసి లైటు వేసి ఇంద్రిని ఆహ్వానించాడు. ఇల్లు బ్రహ్మాండంగా ఉందండి. వెరీ ప్లెజెంట్ లొకాలిటీ అంది లోపలికి అడుగు పెడుతూ. ఏడ్చినట్టుంది భయపడి చూస్తుంటే అనుకుని ఈ అని ఓ వెర్రి నవ్వు నవ్వాడు. తానేం అడగనక్కర్లేకుండానే డ్రాయింగ్ రూమ్ లో పెయింటింగ్ కనిపించేసరికి ఓ గుడ్, ఇక్కడే ఉందన్నమాట అంటూ అది పట్టుకుని పరిశీలించడం ప్రారంభించింది ఇందిర. శ్రీనాథ్ కూడా మరో కుర్చీలో కూర్చోబోతూ ఎదురుగుండా వీధిలోంచి ఉయ్యాల బల్ల కనిపించడంతో, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఆ ఉయ్యాల బల్లంటే భయం. ఇలా దాన్ని చూడలేను. తలుపేస్తే మీరేం అనుకోరనుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం అంది. కానీ ఉయ్యాల బల్లంటే భయం అంటాడేంటి వెర్రివాడు అనుకుంది ఇందిర. తలుపు వేసి జస్ట్ ఏ మినిట్ అంటూ వంటింట్లోకి వెళ్లి టీ పెట్టి 2 కప్పులు తీసుకొచ్చాడు శ్రీనాథ్. టీ అందుకుంటూ, ఇది ఖచ్చితంగా వీర్రాఘవదేనండి. దీని కింద డమరకం మసగ్గా ఉంది చూడండి అంది ఇందిర. ఈజ్ ఇట్? థ్యాంక్ యూ అంటూ పెయింటింగ్ చూసి సంతృప్తిపడి, ఇంకా దీని పేరు కనుక్కోవాలి అన్నాడు. వీర్రాఘవకు 2 నౌకలుండేవని ఇందులో రాశారు. 1 రుద్ర, 2 ఈశాన్య లేదా సైంధవ. ఒకేదానికి 2 పేర్లా? ఆ ఈశాన్య అనే నౌకకే ఎవరో దేశ సేవకుని పేరు మీదుగా సైంధవ అని మార్చారట. ఇది ఆ రెండింటిలోనూ ఏదో ఎలా తేల్చుకోవడం? నౌకా ప్రయాణాల గురించి ఏమైనా ఇచ్చాడా? రుద్ర 3-4 సార్లు బర్మా వ్యాపార నిమిత్తం వెళ్ళిందట. మరెక్కడికి వెళ్ళలేదా? దీని ప్రకారం వెళ్ళినట్టు లేదు. అయినా మీకెందుకీ ఆతృత? ఎలాగైతేనేం ఇది ఖచ్చితంగా రుద్ర కాదు. ఎందుకంటే దీని 2వ జెండా మీద వెండి నాణాలు లేవు. అదేంటది? 17వ శతాబ్దంలో వ్యాపారానికి వెళ్లే నౌకలు వెండి రూపాయలున్న జెండాతో వెళ్లేవని ఈ పుస్తకం చెబుతోంది. గుడ్. ఇంకా ఈశాన్య సైంధవ మీద కెప్టెన్ సైంధవ విశాఖపట్నం నుంచి కరాచీ వెళ్లి ఏదో ముఖ్యమైన రహస్య వస్తువును తీసుకునొచ్చాడని, ఆ తర్వాత అతని పేరు మీదుగా వీర్రాఘవ దీనికి సైంధవ అని పేరు మార్చాడని, ఆ సైంధవ కూడా ఒకసారి సముద్రంలోకి ఏదో అతి రహస్యమైన పని మీద వెళ్ళిందని, ఆ తర్వాత తుఫాన్లో మునిగిపోయిందని తెలుస్తోంది. అయితే ఇది తప్పక సైంధవ అయి ఉంటుంది. అదేంటండోయ్ అంటూ ఏదో అనబోతూ ఆగింది ఇందిర. ఆకులో ఆకునై ఒక్కసారి గుండె ఆగిపోయింది శ్రీనాథ్కి.
కిరిక్ కిరిక్ శబ్దం కూడా వినిపిస్తోంది. యామినొచ్చింది. బ్యూటిఫుల్. ఎవరా పాట బ్రహ్మాండంగా పాడుతున్నారు? ఎవరోలిద్దరూ. ముందు దీని పని చూడండి. యామిని లోపలికి రాకూడదని మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ అన్నాడు. లేదండి, ఎవరో ఉయ్యాల బల మీద కూర్చుని పాడుతున్నట్లుంది. జస్ట్ చూసొచ్చేస్తా. నా మాట వింటారా వినరా? మీరు ముందు దీని సంగతి చూడండి అంటూ మాట పూర్తి చేయకుండానే విపరీతంగా చెలివేయడం ప్రారంభించింది. యామిని లోపలికొచ్చేసింది. ఇదేంటండి ఇంత చెలివేస్తోంది? ఎంతవరకు ఒక్కపోసి చంపింది అంటూ బయట చుట్టూ కప్పుకుంటూ అమాయకంగా అడుగుతున్న ఇందిరకి ఏం చెప్పాలో అర్థం కాలేదు శ్రీనాథ్కి. శ్రీనాథ్, ఐ లవ్ యూ. ఇద్దరూ ఉలికిపడి గడియ వేసిన తలుపు వైపు చూశారు. తలుపు దగ్గర యామిని. ఇంతకు ముందు కనిపించినట్లు లేదు, ఇప్పుడు పూర్తిగా కనిపిస్తోంది. మెరుపులాగే ఉంది. ఇందిర కూడా యామినిని ఇంచుమించుగా పోల్చుకుంది. ఒక్కసారిగా భయం వేసింది ఇందిరకి. శ్రీనాథ్, ఐ లవ్ యూ. యామిని, ప్లీజ్ గొడవ పెట్టుకో, వెళ్ళిపో. యు ఆర్ డెడ్. నువ్వు చచ్చిపోయావు, వెళ్ళిపో. శ్రీనాథ్, ఐ లవ్ యూ. యామిని జారుతున్నట్లుగా శ్రీనాథ్ వైపు వస్తోంది. శ్రీనాథ్ భయం భయంగా ఒక్కొక్కడుగు వెనక్కి వేస్తున్నాడు. ఇందిరకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. యామిని చచ్చిపోయిందని శ్రీనాథ్ చెప్పాడు. ఈ కనిపిస్తున్న ముఖం యామినిలాగే ఉంది, కాని మనిషిలా మాత్రం లేదు. అనుమానం లేదు, దెయ్యమే. ఇంతకీ దెయ్యాలున్నాయా ఏమో అనుకుంటూ, డాక్టర్ యామిని, మీరు చచ్చిపోయారు, మీరిలా రాకూడదు అంది ధైర్యం చేసి శ్రీనాథ్కి సహాయం చేద్దామనే ఉద్దేశంతో. యామిని ఒక్కసారాగి ఇందిరవైపు చూసింది. కుడి చెయ్యి లేచి ఇందిరకి తగిలిందో లేదో కెవ్వున కేకేసి నేల మీద పడిపోయింది. ఇందిరకేమైందో చూద్దామని వెళ్లబోతున్న శ్రీనాథ్ని ఒక్కసారి వెనక్కి తోసింది యామిని. నేల మీద పడ్డ ఇందిర తల దిమ్మెక్కింది. ఒక్క నిమిషంలో తల విదిలించి కూర్చుని ఎదుటి దృశ్యాన్ని చూసి పిచ్చెక్కిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తను శ్రీనాథ్కి ఏం సహాయం చేయలేదు, అలాగని పారిపోను లేదు. ఆ కిరాతక దృశ్యం చూడక తప్పలేదు. యామిని శ్రీనాథ్ బట్టలు ఒక్కొక్కటే విప్పేస్తోంది. ప్లీజ్ యామిని, వెళ్ళిపో, నువ్వు దెయ్యానివి, ప్లీజ్. శ్రీనాథ్ ప్రయత్నం గాలిలో పెట్టిన దీపంలా అయింది. శ్రీనాథ్ బట్టల మొత్తం లాగేసింది యామిని. ఇందిరకి చూడాలో కళ్ళు మూసుకోవాలో కూడా తోచలేదు. ఏం జరగబోతుందో తలుచుకునేసరికి ఇందిరకి ఒళ్ళు గగురు పొడిచింది. ప్లీజ్ యామిని, వెళ్ళిపో అంటూ ఎంతసేపు గోల పెట్టాడో ఒక్క ఇందిరకి మాత్రమే తెలుసు. కాని ఇందిరకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అంత భయంలోనూ శ్రీనాథ్ శరీరం రియాక్ట్ అవడం. ఎంతైనా భార్య కదా అనుకుని సరిపెట్టుకుంది ఇందిర. అరుపులు తగ్గిపోయి శ్రీనాథ్ ఏడుస్తూ ఉంటే ఈ లోకంలోకి వచ్చింది ఇందిర. అంటే తను కళ్ళారా ఒక ఆత్మ ఒక మనిషితో సంభోగించడం కళ్ళారా చూసింది. తనకు అంతుపట్టని విషయం. తను వెళ్ళిపోవచ్చా లేదా అన్నది. భయంకర జుగుప్సాకరమైన ఆ సన్నివేశం ఇంకా కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోసారి సోఫా వైపు చూసింది. శ్రీనాథ్ ఏడుస్తూ పడున్నాడు. యామిని వెళ్ళిపోయినట్లుంది. ఇందిర తన వైపు చూడగానే శ్రీనాథ్కి గుర్తుకొచ్చింది ఇందిర అక్కడుందని. వెంటనే దగ్గరలో ఉన్న తన చొక్కా తీసి కప్పుకున్నాడు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చింది ఇందిర. తనెంతవరకు శ్రీనాథ్ని నగ్నంగా చూస్తోందని గుర్తుకొచ్చింది. శ్రీనాథ్కి బట్టలు కట్టుకునే అవకాశం ఇవ్వడానికి నెమ్మదిగా లైబ్రరీ రూంలో అడుగు పెట్టింది. శ్రీనాథ్ బట్టలు కట్టుకుని లైబ్రరీలోకి వచ్చాడు. ఏవో పుస్తకాలు చూస్తున్న ఇందిర శబ్దానికి యామిని వచ్చిందేమోనని భయపడింది. ఐయామ్ సారీ, మీకు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది అన్నాడు మొహం వైపు చూస్తూ మరేం మాట్లాడాలో తెలియక. ఆ అంటూ తడుముకొని, నొప్పి విపరీతంగా ఉంది, కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా? హ్యాండ్ బ్యాగ్లోంచి అద్దం తీసుకుని తన ముఖం చూసి తనే ఆశ్చర్యపోయింది. అందుకే దెయ్యం దెబ్బన్నారు అనుకుంది. వెంటనే శ్రీనాథ్ మీద జాలేసింది. పాపం రోజు ఎలా భరిస్తున్నాడో. ఐయామ్ సారీ, మిమ్మల్ని రాకుండా చెయ్యాల్సింది, కానీ ఇట్స్ ఓకే, నేనే మొండికేశాను, వచ్చాను, దానికి మీరేం చేస్తారు? ఓ, టైం 9 అయింది. ఇంటి దగ్గర మా అన్నయ్య నా కోసం ఎదురు చూస్తుంటాడు, వెళ్తాను. హ్యావ్ సమ్ ఫస్ట్ ఎయిడ్. బొగ్గ విపరీతంగా కమిలిపోయింది. ఇట్స్ ఓకే అంటూ ఏం మాట్లాడాలో తెలియక బయలుదేరింది ఇందిర. వన్స్ అగైన్ ఐఆమ్ సారీ ఫర్ దిస్ అన్వాంటెడ్ థింగ్స్ అన్నాడు శ్రీనాథ్. టేక్ ఇట్ ఈజీ, గుడ్ నైట్ అంటూ తన బైక్ మీద వెళ్లిపోయింది ఇందిర. మొదటిసారి ఇంటికొచ్చిన ఇందిర ఈ విషయానికి ఏమనుకుంటుందో అనుకుంటూ హోటల్ అమృత్ వైపు బయలుదేరాడు శ్రీనాథ్. ఇంతకీ ప్రపంచంలో దెయ్యాలున్నాయా? ఎంతవరకు తను లేవని అనుకుంది. ఎవరు చెప్పినా పురాతన ఛాందసులని, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళని, మూడులని కొట్టి పారేసేది. ఇప్పుడు కాని ఎవరైనా చెప్తే తనలా కొట్టి పారేయగలదా? తను ఎవరికైనా ఈ విషయం చెప్పగలదా? ఇంతకీ శ్రీనాథ్ ఏమైనా నాటకం ఆడుతున్నాడేమో? భయంకరమైన జుగుప్సాకరమైన నాటకం ఆడగలరా ఎవరైనా? ఆ సమయంలో శ్రీనాథ్ మొహంలో ప్రేతకళ తనకిప్పటికీ గుర్తుంది. కాని ఎందుకైనా మంచిది మరోసారి యామిన్ గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుంటూ ఇంట్లో ప్రవేశించిన ఇందిరకి
డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తూ జగన్ కనిపించాడు. ఏంటి సంగతి, నా కోసం వెయిట్ చేయాలని తెలీదా అంటూ దబాయించింది. నువ్విప్పుడు వస్తావని ఒక టైం ఉంటే తప్పకుండా వెయిట్ చేసి ఉండేవాణ్ణి అంటూ బుర్ర పైకెత్తి చూసిన జగన్, అరే ఏంటా దెబ్బ, ఏదైనా యాక్సిడెంట్ చేశావా? తన ఆలోచనల్లో ఆ విషయమే మర్చిపోయిన ఇందిర దానికి కారణమేం చెప్పాలో తోచక, ఏదో చిన్న యాక్సిడెంట్. యాదవ్ ఫోజులు కొట్టమంటే మనకి మనమే సాటి, ఆ మాత్రం చూసుకుని నెమ్మదిగా డ్రైవ్ చేయలేవేంటి? అదృష్టవశాత్తు కొంచెం కింద తగిలింది, అదే కన్ను మీద తగిలితే ఏదైనా మందు పెట్టావా లేదా అంటూ తన సహజమైన కంగారుని ప్రదర్శించాడు జగన్. అన్నీ అయ్యాయి గాని ఈరోజు మంచి రీసెర్చ్ చేశాం తెలుసా? ఏంటి, యాక్సిడెంట్లు ఎలా చేయొచ్చానా? అబ్బా, అన్నీ నీకు హాస్యాలే. నిజం, ఒక పాత పెయింటింగ్లోని ఒక పేరు ఏదే ఉంటుందో కనిపెట్టాం. హహహా. కనిపెట్టావంటున్నావు? ఎవరెవరు? నేను, శ్రీనాథ్ అని యాంటెక్ షాప్ ఓనర్. యాంటెక్ షాప్ ఓనర్లు పేర్లు పెడతారు, కనిపెట్టరు. నువ్వే గొప్ప రీసెర్చ్ చేయగలవని అనేసుకోకు. శ్రీనాథ్ ఆ చిన్న పెయింటింగ్ ని పుచ్చుకుని ఏవేవో పుస్తకాలు చదివి పర్సనల్ రెఫరెన్స్ కోసం, రినౌండ్ నావిగేటర్స్ కోసం లైబ్రరీకి వచ్చాడు. ఇప్పుడే నేను అతను కలిసి ఆ నౌక చూచాయిగా ఏదే ఉంటుందో కనిపెట్టాం. ఎంతకీ ఏ పేరు పెట్టారు? సైంధవ. వాట్? ఏ పేరన్నావు? సైంధవ. ఏం, ఆ పేరేమైనా ఆర్కియాలజికల్ సర్వే కొనేసుకుందా ఏంటి? ఎలా వచ్చారో కంక్లూజన్కి? రీజన్ ప్లీజ్ అన్నాడు ఆతృతగా. ఫస్ట్ దాని గురించి నువ్వెందుకు అంత ఆతృత పడిపోతున్నావు అది చెప్పు, అప్పుడు చెప్తా. అది చాలా ముఖ్యమైన పని మీద సముద్రంలోకి వెళ్లి మునిగిపోయిందని దాని వివరాలు రికార్డుల్లోంచి తొలగించారు. ఆ ముఖ్యమైన విషయం ఏమిటై ఉంటుందా అని మా రీసెర్చ్ వ్యాసంలో రాయడానికి దాని ఆకార వివరాలు తెలుస్తాయని ఇప్పుడైనా చెప్తావా లేదా? సరే, ఆ పడవ మీద 2 జెండాలు ఎగరేసున్నాయి. ఒకటి త్రిశూలం, డమరకు ఉన్న జెండా. వాడెవడో వీర్రాఘవ పడవ అనడానికి నిదర్శనం. ఆ తర్వాత దాని మీద రెండో జెండా మీద వెండి నాణాలు లేవు. అంటే అది వాణిజ్య నౌక కాదు. రుద్ర వ్యాపారానికి మాత్రమే బర్మా వెళ్లడం వల్ల అది కాదని తెలిసింది. ఈశాన్య కాదని ఎలా తెలిసింది? ఈశాన్యైనా సైంధవైనా పడవ ఒకటే కదా. పడవ ఒకటే అనుకో, కాని అవి వెళ్లిన పనులు వేరుగా. దానికి ఏదో కారణం చెప్పబోతూ ఉంటే ఎవరో అతని ఫ్రెండ్ వచ్చి ఏదో పని మీద అతనిని తీసుకెళ్లిపోయాడు. రేపు కనుక్కొని చెప్తానులే. ఎలాగైనా నాకు ఆ పడవ పెయింటింగ్ కావాలి, ఇంకా వివరాలు సంపాదించాలి. నాకు అతన్ని పరిచయం చేయి అంటూ ఆతృతగా మాట్లాడేస్తున్న జగన్ నాపి, ముందు భోంచేయి, రేపు అతన్ని ఇంటికి పిలుస్తాను, నువ్వే చూసుకోవన్నీ. బుక్ సెంటర్లో పుస్తకం కొనుక్కునేందుకు బయలుదేరిన ఇందిర సడన్ గా బ్రేక్ నొక్కింది. కారణం, మెరిసిపోతూ సిల్వర్ లెటర్స్ తో కనిపిస్తున్న పులకిత యామిని పురావస్తు విక్రయశాల అన్న బోర్డు తనకి యామిని బ్రతుకుందా లేదా అన్నది ఇక్కడ తెలిసిపోతుంది అనుకుంటూ కెనటిక్ పార్క్ చేసి లోపలికి అడుగు పెట్టింది. రండి రండి అని ఆహ్వానిస్తున్న మనిషిని యగాదిగా చూసి, యామిని గారిని కలవాలి అంది ఇందిర అతని వైపు సూటిగా చూస్తూ. కొంచెం కంగు తిన్నాడా మనిషి. యామిని గారు 2 నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఇఫ్ యూ కెన్ టాక్ టు డాక్టర్ శ్రీనాథ్. ఈ మనిషి కూడా ఇక్కడే ఉన్నాడనమాట. కొంపతీసి తన మాటలు వినలేదు కదా అనుకుని లోపలికి చూసి టేబుల్ మీద తల పెట్టుకుని నిద్రపోతున్న శ్రీనాథ్ని చూసింది. అలాగే అని ఆ మనిషికి చెప్పి శ్రీనాథ్తో ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ లోపలికి అడుగు పెట్టింది. హలో, మీకేమైనా వివరాలు తెలిసాయా అని పలకరించింది. అప్పుడే బుర్రెత్తిన శ్రీనాథ్ని చూస్తూ, ఓ గుడ్ మార్నింగ్, ఏంటిలా వచ్చారు? ఏమైనా కొందామనా? ఏదో పుస్తకం కొందామని వచ్చానులేండి, మీ షాపులో కొనడానికి రాలేదు. ఓకే సర్లేండి, ఎంతకీ వచ్చిన పని చెప్పారు కాదు. తనని మరి జన్మలో కలవదనుకుని తన అసభ్య ప్రవర్తనకి విపరీతంగా తిట్టుకుంటూ రాత్రంతా గడపడం గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి. ఏం లేదు, మీ రీసెర్చ్ మీద ఇంకొంచెం డిస్కస్ చేయడానికి వచ్చాను. ఇంతకీ అది సైంధవ అని నిర్ణయించడానికి ఆధారం ఏమిటి? ఓ అదా, అది తుఫాన్లో ప్రయాణిస్తోంది అని సూచించడానికి చిత్రంలో ఆధారాలున్నాయి. అంటే? పడవ చుట్టూ కెరటాలు ఎత్తుగా చూపించబడ్డాయి. తీరం వెంబడి ఆల్చిపలు శంఖాలు పొరుచుకున్నట్లు వేశాడు. అంతేకాదు, ఆకాశం మేఘాలు ఇవన్నీ తుఫాను సూచిస్తాయని నా నమ్మకం. అయితే ఇంతకీ సైంధవ అంటారాది? 100కి 100 పాళ్ళు సైంధవే. అయితే దాని తర్వాత రీసెర్చ్ కంటిన్యూ చేయదలిచారా లేదా? నిజం చెప్తే నా వ్యాపారానికి అంతవరకు చాలు, కానీ అంతవరకు వచ్చాక అది ఏ పని మీద ప్రయాణానికి వెళ్ళిందో కనుక్కోవాలనుంది. గుడ్, అదే నేను చెప్దామని వచ్చాను. నాకు పార్ట్నర్షిప్ ఇస్తారా ఎవరా మీ రీసెర్చిలో? ఈ రీసెర్చ్ మీదే. మీరు లేకపోతే ఇంకా నేను యూనివర్సిటీలో రినౌండ్ నావిగేటర్స్ కోసం వెతుకుంటూ ఉండేవాణ్ణి. ఇద్దరూ ఒకేసారి నవ్వారు. విజయ్, టీ తెమ్మని చెప్పు. చెప్పండి, ఇంకా ఈ రీసెర్చ్ని ఎలా ప్రారంభించాలంటారు అన్నాడు.
సైంధవ ప్రయాణాలను రికార్డుల నుండి తొలగించారని తెలిసింది. కాబట్టి మనం సైంధవ పేరును బట్టి ముందుకు వెళ్లడం కుదరదు. వీరరాఘవ, కెప్టెన్ సైంధవ, ఈ సైన్య, ఈ మూడింటిని పట్టుకుని పుస్తకాలు తిరగేస్తే మనకేమైనా ఫలితం కనిపించొచ్చు. అంతేకాదు, మరో క్లూ కూడా ఉంది. ఈ పెయింటింగ్ ని ఆక్షన్లో అమ్మినవాడున్నాడు చూసారా, వాడు కూడా ఈ ఊరివాడే. వాణ్ణి ఎంక్వైరీ చేయడం ద్వారా ఆ పెయింటింగ్ ఎక్కడిది, ఎవరు వేశారు వగేర వివరాలు సంపాదించొచ్చు. పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ అటకమేదో దొరికిందంటే మనం ఇంకా అడగడానికే ఉండదు. అక్కడే ఉంది అసలు కిటుకు. వాడు ఇలాంటి చిత్రాలనే ఇప్పటిదాకా 2-3 అమ్మాడట. అదొకటే కాకుండా నా అనుమానం ప్రకారం ఏదో ఒరిజినల్ పెయింటింగ్ కి ఇది ప్యూర్ ఇమిటేషన్ అని. మీ మాట నిజమని నమ్ముదాం. అలా అయితే ఏదో పెయింటింగ్ ని కాపీ చేసి ఆ మనిషి అమ్ముతున్నాడని. ఎగ్జాక్ట్లీ. ఓకే, కానీ దానికి కారణం ఏంటంటారు? దానివల్ల అతడికి డబ్బు పెద్దగా ఏం వచ్చేదు. అందులోనే ఉంది అసలు రహస్యం. అలా చేయడం వల్ల అతని కొరిగే లాభం ఏంటి? అది అతగాడిని అడిగితే సరి. నిజంగా అది అంత రహస్యమైందైతే దాని లాభం ఏంటి అని అడిగితే అతడు అసలు చెప్పడు. అసలు ఆ మనిషి ఎవరితోనో మాట్లాడ్డని విన్నాను. అతగాడిని ఎలా మాట్లాడించాలో. ఇంతకీ అతగాడెవరు, ఏ ఊరు? అతని పేరు జయద్రథుడట. ఈ ఊరే. తాటి చెట్లపాలెంలో పాత బంగ్లాలో ఉంటాడని తెలిసింది. అతగాడి సంగతి రేపో ఎల్లుండో చూద్దాంలేండి. ముందు మనం లైబ్రరీలో సైంధవుడు గురించి, వీర్రాఘవ్ గురించి, ఈశాని గురించి ఏమైనా వివరాలు సేకరించగలమేమో చూద్దాం. ఓకే అంటూ అప్పుడే టీ పట్టుకొస్తున్న బాయ్ని చూసి టీ తాగి మన పని కానిద్దాం అన్నాడు శ్రీనాథ్. వెహికల్స్ పార్క్ చేసి ఇద్దరూ లైబ్రరీ వైపు బయలుదేరారు. ఇద్దరికి నిన్నటి విషయమై బాధగా ఉంది. కానీ ఏం మాట్లాడాలా అని ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీనాథ్కి చాలా చికాగ్గా ఉంది. తను సారీ చెప్పుకుందాం అనుకున్నాడు. కానీ ఎలా చెప్పగలడు? అది సారీ చెప్పుకుంటే తీరిపోతుందా? తను కావాలని అలా జరిగేటట్లు చేశాడని అనుకుంటే? అలాగనుకునుంటే ఈ రోజు తనని వెతుకుంటూ వచ్చేది కాదు. కానీ పాపం నిన్న అనవసరంగా యామిని చేత లెంపకాయ తింది. ఇంకా ఎర్రగా ఉంది, నొప్పెడుతుందేమో పాపం అనుకుంటూ నడుస్తున్నాడు శ్రీనాథ్. ఇందిర కూడా నిన్నటి విషయాన్ని గుర్తు చేసుకుంటోంది. తను నిన్నటి ఆ దృశ్యాన్ని ఎలా చూడగలిగింది? అది తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు భయంతో పాటు సిగ్గు కూడా వేస్తోంది. రోజు యామిని అలా వస్తోందా? అలాగైతే ఇతగాడు ఎలా బ్రతుకుతున్నాడు? ఈ విషయాన్ని అడగాలనుంది. తనకి సిగ్గంటే ఎవరూ నమ్మరు. కాని ఇలాంటి సన్నివేశాలు ఇంతకుముందు తనకి తెలియకేమో తను సిగ్గుపడలేదు. నిన్నటి విషయం గురించి అతనే మాట్లాడడం ప్రారంభిస్తే బాగుండు అనుకుంది. బుద్ధుడి విగ్రహం పక్క నుండి వెళుతూ ఉంటే గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి ఈ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సెక్షన్లోకి వెళ్లకూడదని. ఇంతకీ ఈరోజు పుస్తకాల కోసం ఏ సెక్షన్లో వెతకాలంటారు? ఈరోజు కూడా మనం ఆర్కియాలజీ పుస్తకాల కోసమే వచ్చాం కదా, పదండి తెలుగు సెక్షన్లోకి. ఇద్దరూ నవ్వుకుంటూ తెలుగు సెక్షన్లోకి వెళ్లబోతూ, ఈరోజు కూడా మన దగ్గర పుస్తకాల పేర్లు కూడా లేవు కాబట్టి కేటలాగులో ఓ 2 పుస్తకాలు సెలెక్ట్ చేసుకుని సెక్షన్లోకి వెళదాం అంది ఇందిర. ఏంటి కేటలాగులోనా? అది తిన్నగా లేకపోవడం వల్లనే మిమ్మల్ని కలిశానని మర్చిపోతున్నారు. ఇది మా లైబ్రరీ అని కూడా మీరు మర్చిపోతున్నారు. సబ్జెక్ట్ ఇండెక్స్ లో ఓ అర లాగి చూడడం ప్రారంభించింది ఇందిర. ఇంతకీ తను ఏ సబ్జెక్టు కేటలాగు చూస్తుందో అని ఇందిర భుజం మీద నుంచి చూసి ఆర్కియాలజీ పుస్తకాలే అని నిర్ణయించుకుని అలవాటైపోవడం వల్ల పెద్దగా ఆశ్చర్యపోలేదు. మీరలా చూడకపోతే ఆ 2వ అర చూడొచ్చుగా అంది ఇందిర. నాకెక్కడ ఆర్కియాలజీ పుస్తకాల లిస్టు దొరుకుతుందో తెలియక నిలబడ్డాను. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా అంటూ వెతికి ఓ 10 నిమిషాల తర్వాత, ఇటు చూడండి, 1000 ఫేమస్ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్ర అన్న పుస్తకం ఉపయోగపడచ్చు. నెంబర్ నోట్ చేయండి. అబుల్ హాసన్ తానీషా అన్న పుస్తకం కూడా పనికి రావచ్చు. అదెందుకది? వీర్రాఘవ అక్కన్నకు దగ్గర చుట్టం. అక్కన్న తానీషా వద్ద మంత్రి. కరెక్ట్. ఈ 2 చాలండి. అవి వెతికేసరికి ఈ జన్మ పట్టేస్తుందేమో. నేనున్నానుగా, మీకెందుకా భయం అంటూ అభయం ఇచ్చింది ఇందిర. ఓ అరగంట వెతికిన తర్వాత 1000 ఫేమస్ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్ర అన్న పుస్తకం సంపాదించింది ఇందిర. ఈ 1000 మందిలో మనకి కావలసిన మనుషులు 2 ఉంటారంటారా? వీర్రాఘవ ఉన్నాడండి. 836 పేజీ అంటూ దడదడ పేజీలు తిప్పి చదవడం ప్రారంభించాడు శ్రీనాథ్. వీర్రాఘవ 1620, 1691. 1620లో భద్రాచలంలో పుట్టాడు. భద్రాచలం, హైదరాబాద్లలో విద్యాభ్యాసం ముగించుకుని గోల్కొండ నవాబుల సైన్యంలో ప్రవేశించాడు. సైనికుడిగా గొప్ప పేరు సంపాదించి నవాబుల నౌకాబలాన్ని తయారు చేద్దామనుకోవడం వల్ల నౌకాదళ నాయకుడిగా నియమితుడై మచిలీపట్నం చేరాడు. అనేక యుద్ధాల్లో పాల్గొని విశేష నౌకాయాన అనుభవాన్ని గడించాడు. 1660లో నౌకాదళం నుండి పదవీ విరమణ చేసి విశాఖలో నివసించడం ప్రారంభించాడు.
సైనికానుభవంతో వ్యాపార నౌకల మీద బర్మా, సుమత్ర, జావా మొదలైన ద్వీపాలకు వెళ్లేవాడు. ఆ తర్వాత 1665లో తన సొంత నౌక రుద్ర మీద బర్మాకు ఘంటసాలతో తయారు చేసిన గంటలను ఎగుమతి చేశాడు. ఆ తర్వాత 1671లో రెండో నౌకను కొని దానికి ఈశాన్య అని పేరు పెట్టాడు. అది కొనిన సంవత్సరమే అతనికి సైంధవ అనే మతగురువుతో పరిచయం అయింది. అతని సలహా మేరకు 1672లో అక్కన్న తానీషాను కలిసి సైంధవ ప్రతిపాదించిన నౌకా ప్రయాణానికి ఏర్పాటు చేశాడు. అది ఔరంగజేబు దండయాత్రలను ఎదుర్కొనేందుకు చేసిన ప్రయత్నంగా భావించొచ్చు. ఆ ప్రయాణంలో కరాచీ నుంచి ఒక ఆయుధాన్నో ధనాన్నో రహస్యంగా విశాఖ తీసుకునొచ్చారు. ఆ తర్వాత ఆ ఘనకార్యానికి గుర్తుగా తనకు అత్యంత ప్రియమైన ఈశాన్యకు సైంధవ అని నామకరణం చేశాడు. ఈ ప్రయాణం తర్వాత అతని సాహసయాత్రల గురించి పెద్దగా తెలియవు. కాకపోతే 1684లో సైంధవ మరొక ప్రయాణం చేసినట్లు భావించడానికి ఆధారాలున్నాయి. అబుల్ హాసన్ తానిషా 1684 ఫిబ్రవరిలో జారీ చేసిన హుకుంను అనుసరించి ఆ ప్రయాణపు వివరాలన్నీ రికార్డుల నుండి తొలగించబడ్డాయని తెలుస్తోంది. దాని తర్వాత 7 ఏళ్లకు అంటే 1671లో నౌకా వాణిజ్యంలో ప్రముఖుడైన వీర్రాఘవతో పరిచయం సంపాదించి 1672లో ఒక రహస్యమైన నౌకాయానాన్ని ప్రతిపాదించాడని, దానికోసం వీర్రాఘవ రహస్యంగా అబుల్ హాసన్ తానీషాను కలిశాడని, అతని ఆమోదం పొంది 1672లో సైంధవ ఆధిపత్యంలో తన నౌక ఈశాన్యను కరాచీకి పంపి ఏదో ఆయుధాన్నో ధనాన్నో తెప్పించాడని తెలుస్తోంది. ఆ నౌకాయాత్ర రహస్యంగా జరగడం వల్ల అది ఔరంగజేబు దండయాత్రలను ఎదుర్కొనేందుకు తానీషా చేసిన ప్రయత్నంగా ఊహించొచ్చు. ఈ నౌకా ప్రయాణాంతరం ఇతని వివరాలు పెద్దగా తెలియవు. కాకపోతే నౌకాయానం తర్వాత వీర్రాఘవ ఈ మతగురువు పేరు మీద తన ఈశాన్యకు సైంధవ అని పేరు మార్చాడని తెలుస్తోంది. సైంధవ అనే ఈ నౌక మరో ప్రయాణం చేసింది అనడానికి ఆధారాలున్నాయి. కానీ కెప్టెన్గా సైంధవ వెళ్ళాడా లేదా అన్నది సంశయమే. అంతేకాకుండా అతను ఎప్పుడు ఎలా మరణించాడు అన్నది ఊహించడానికి కూడా ఆధారాలు లేవు. ఈశాన్య నౌకా ప్రయాణం మినహా ఇతని పేరు మరెక్కడా లేదన్నమాట. దానికోసమే పుట్టినట్లున్నాడు అంది ఇందిర పెదవి విరుస్తూ. ఒకవేళ సైంధవ ఆ నౌక మీద వెళ్లి చచ్చిపోయాడేమో. అదే అయి ఉండాలి. ఏమంటే అంతకు మించి మరేం ఆధారాలు లేవు. పదండి, ఇంటికి పోదాం అంటూ బయలుదేరింది ఇందిర. ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. అతడేదో అడవిలో మతగురువు, అంటే మాంత్రికుడు లాంటి వాడేమో అన్నాడు శ్రీనాథ్ బయటకొస్తూ. మాంత్రికుడంటే శ్రీనాథ్కి జయద్రథుడు గుర్తుకొచ్చాడు. ఆ పేరు విన్న దగ్గర నుండి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చిందది. భారతంలో దుస్సల భర్త పేరు. పైకే అన్నాడు శ్రీనాథ్. ఏంటి సైంధవుడి పేరా అడిగింది ఇందిర. మీరు భారతం చదివారా? చదివుండర్లేండి. విశ్వనాథ సత్యనారాయణ పురాణ వైరిమాల చదివారా? లేదండి. అదేదో పుస్తకం ఉంటుందిలే అని అంది ఇందిర. లాభం లేదండి, రియల్లీ బ్యూటిఫుల్. ఒకటి చదివితే వదలలేరు. అందులో జయద్రథుడు అన్న పాత్ర ఉందిలేండి. వాడు మరణం లేనివాడు. నాస్తికత్వం ప్రజల్లో వ్యాప్తి చేయడానికి భగవంతుడి మీద పగబట్టి జన్మ జన్మలు దానికోసమే పుడుతూ ఉంటాడు. వాడెవడో కాదండి. భారతంలో దుస్సల లేదు, దుర్యోధనుడి చెల్లెలు దాని భర్త. ఆ పేరా? నాకదంతా ఏం అర్థం కాలేదు. కానీ ఇందాక మీరు అది సైంధవ పేరన్నారు, అదేంటి? అదా దుస్సల భర్త. అసలు పేరు జయద్రథుడు. వాడు సింధురాజు కావడం వల్ల సైంధవుడనే పేరు వాడికి స్థిరపడిపోయింది. చూడండి, ఇంతకీ మీరు తెలుగు రీసెర్చ్ చేస్తున్నారా? ఆర్కియాలజీలోనా? ఇంకా మీరు ఈ పుస్తకంలో చెప్పిన సైంధవుడికి అది అసలు పేరు కాదని చెబుతున్నారేమో అనుకున్నా అంది. యాదృచ్ఛికం అయితే కావచ్చు, కానీ ఒక విషయం చూడండి. మనం రీసెర్చ్ చేస్తున్న పడవ పేరు సైంధవ. ఆ పెయింటింగ్ అమ్మినవాడి పేరు జయద్రథుడు, అంటే సైంధవుడేనండి. చూడండి, యాదృచ్ఛికం అంటూ మీరు చెప్తోంది నేను విందల్చుకోలేదు. ఎందుకంటే మనం ఒక శాస్త్ర పరిశోధనలో ఉన్నాం. పదాల గారడి వల్ల ఉపయోగం ఉండదు. మీ తెలుగు బుర్రని కాసేపు పక్కన పెట్టి డాక్టర్ యామిని గారి ఆర్కియాలజీ బుర్రని అరువు తెచ్చుకోండి అనేసిన తర్వాత నాలుగు కరుచుకుంది ఇందిర. అనకుండా ఉండాల్సింది అనుకుంటూ నెమ్మదిగా తలెత్తి శ్రీనాథ్ వైపు చూసింది. శ్రీనాథ్ నిశ్శబ్దంగా తన వైపే చూస్తున్నాడు. మరి మాట్లాడ్డని తనకి తెలుసు. మాట్లాడలేడు. ఎందుకంటే నిన్నటి భయంకర నిజం గుర్తుకొచ్చుట్టింది. గుర్తు చేసినందుకు బాధపడింది ఇందిర. బాధలను ఇందిరకొక చిలిపి ఆలోచన వచ్చింది. సాంసారిక సుఖం అంత సుఖంగా ఉంటుంది, ఎంత సుఖంగా ఉంటుంది అంటారు. యామిని శ్రీనాథ్కి బాధ కలిగించిందా ఏమో. తన చెయ్యి తగిలేసరికి తన బుగ్గ ఎలా తయారైపోయిందో. శ్రీనాథ్కి ఏమైనా అయిందేమో. ఆలోచనల్లోంచి బయటకొచ్చి ఇంకా తన వైపు చూస్తున్న శ్రీనాథ్తో ఐఎమ్ సారీ అంది. నేనే మీకు సారీ చెప్దామనుకుంటున్నాను, కానీ ఎలా?
నేనింకా మీరు ఈ జన్మలో నన్ను కలవరేమో అని భయపడ్డాను. కనీసం సారీ చెప్పుకునేందుకైనా రక్షించి మీరు కలిశారు. ఇంత మాట్లాడదాం అంత మాట్లాడదాం అనుకున్న ఇందిర ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఈ వెధవ సిగ్గు తనకెక్కడి నుంచి వచ్చిందిరా నాయనా అనుకొని మరి మాట్లాడలేక, దానికేంట్లండి, దానికి మీరేం చేస్తారు గాని యామిని గారు రోజూ అక్కడికొస్తారా? అలా రోజూ వస్తుంది, ఏదో భయపెడుతుంది. నేనేమైందో అలా ఎప్పుడూ చేయలేదు అని బుర్రదించుకుని చెప్తున్న శ్రీనాథం చూసి, సర్లేండి, కానీ మీరా ఇల్లు అమ్మేసి మరో ఇల్లు కొనుక్కోలేకపోయారా? అదే చెయ్యాలి, కానీ యామిని ముచ్చటపడి కొనుక్కుంది. దాంతో చిర్రెత్తుకొచ్చింది ఇందిరకి. యామిని గారు ముచ్చటపడి కొనుక్కున్నారు నిజమే. మీరు ముచ్చటపడే పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు సంసారం చేయడానికి ఎందుకు గింజుకుంటున్నారు? ఇది అలాంటిదే. యామిని గారు బ్రతుకున్నప్పుడు ఆవిడ ఇష్టాయిష్టాలు మీరు చూడాలి గాని ఇప్పుడు అక్కర్లేదు. మీరు తక్షణం ఇల్లు అమ్మేయండి. శ్రీనాథ్ ఏమైనా అనుకుంటాడా అనైనా ఆలోచించకుండా అలా చెప్పకపోతే శ్రీనాథ్కి అర్థం కాదని చెప్పింది ఇందిర. ఈ వారం తప్పదు, ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది చూద్దాం అన్నాడు శ్రీనాథ్. ఇందిర మాటలకి అలవాటు పడ్డం వలన పెద్దగా సిగ్గుపడకుండానే, ఏం ఈ వారం రోజుల్లో యామినితో మోజు తీర్చుకోవాలనా అని అడగబోయి అమాయకుడు సిగ్గుపడుతున్నాళ్లే అని, ఏం అంతవరకు మంచి ముహూర్తం లేదేంటి అంది. ఈ రోజు రేపో మా అత్తయ్య గారు మామయ్య గారు వస్తున్నారు, వాళ్ళు ఎన్నాళ్ళుంటారో, ఆ తర్వాత మీరు మీ ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ లోపునే అమ్మేలేదులేండి. ఎంతకీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఏం చెప్పమంటారు, మొన్న హత్య కేసులు ఇరుక్కున్నాను కదా, బెయిలిప్పించడానికి మామయ్య గారు వస్తే ఈ విషయం చెప్పా, యామిని కనిపిస్తోందని. అతగాడు అర్థం చేసుకోడు. ఎంతో సంతోషించి వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వస్తానన్నాడు. ఎంత అర్థమయ్యేలా చెప్దామన్నా వెండే ఆఖరికి విసిగిపోయి వాళ్ళ కర్మాన వాళ్లే పోతారని రమ్మన్నాను. ఏమవుతుందో భయంగా ఉంది. ఒక ప్రేతాత్మ ఒక మనిషిని క్రూరంగా చంపడం నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్లల్లో ఎవరినైనా యామిని ఏమైనా చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. నిన్న మీకిలా జరగడం ఆ నమ్మకాన్ని మరీ బలీయం చేసింది. నాదో సందేహం, ప్రేతాత్మ మనిషిని చంపడం చూశానంటున్నారు? వాసంతిని ఆమె భర్త విజయ్ ఆత్మహత్య చేయడం నా కళ్ళతో చూశాను. ఆ విషయం చెప్పలేకపోయారా? ఆ విషయమే ముందు చెప్పాను. ఆయన దెయ్యాలు ఉంటాయని నమ్మకపోతే యామిని కనిపిస్తోందని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఇంకేం చెప్పమంటారు? మీ ప్రయత్నం మీరు చేశారు, రానియండి. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. ఇందిర మొదటిసారి భగవంతుడి మీద భారం వేసింది. దెయ్యం ఉంది అని నమ్మాల్సి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మడంలో తప్పులేదు అని సర్ది చెప్పుకుంది. ఎంతకీ యామిని గారు రోజల్లా అక్కడ ఉంటారా? అదృష్టవశాత్తు ఇంకా అలా లేదు, 2-3 గంటలు మాత్రం ఉంటుంది. ఇంతకుముందు అర్ధరాత్రి వచ్చేది, ఇప్పుడు 8 గంటలకే వస్తోంది. ఎక్కడి నుండి వస్తోందో తెలియదు కానీ సముద్రం వైపే వెళుతోంది. ఎందుకంటే ఆ పాట పాడుకుంటూనే వెళుతుంది. ఇంతకీ మీరు ఇల్లు మారిస్తే ఆవిడ రాదని నమ్మకం ఉందా? అనుమానంగా చూశాడు శ్రీనాథ్. నాకు అదే భయంగా ఉంది, కానీ ఇంతవరకు నాకు బయటెక్కడా కనిపించలేదు. ఇల్లు అమ్మే ముందు అది కూడా ప్రయత్నించండి. ఎందుకంటే ఆ రూలేం లేకపోతే మీరు ఇల్లమ్మడం దండగా. ప్రయత్నిస్తాను. వాతావరణం గంభీరంగా ఉంచడం ఇంద్రకిష్టం లేదు. వెంటనే, ఓ మిస్టర్ శ్రీనాథ్, చెప్పడం మరిచాను, మా అన్నయ్య అదే ఆర్కియాలజిస్ట్ మిమ్మల్ని కలుస్తానన్నాడు. తను కూడా ఆ పడవ మీద రీసెర్చ్ చేస్తున్నాడట. ఆ పడవ వివరాలిస్తే సంతోషిస్తానన్నాడు. ఆ పెయింటింగ్ కొనేటట్లు కూడా ఉన్నాడు. నేను మిమ్మల్ని ఇవాళ ఇంటికి తీసుకొస్తానని చెప్పాను. సాయంత్రం మా ఇంటికొస్తారా? ఇవాళ సారీ అండి, రేపు ఎల్లుండిలో వస్తాను. ఎందుకంటే ఇవాళ రేపో మా అత్తయ్య గారు మామయ్య గారు రాబోతున్నారు. కొంచెం సిద్ధంగా ఉండాలిగా. ఓకే, అయితే రేపు సాయంత్రం భోజనం మాతోనే చెయ్యాలి. పెయింటింగ్ తీసుకురాకపోతే మా అన్నయ్య రానివ్వడండోయ్, మర్చిపోకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆఫీసులో పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు జగన్ రావు. క్రీస్తు శకం 1650 ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయిన సాగర్ గురించి చదువుతూ ఉంటే ఒక పుస్తకంలో అది ఘంటసాలలో తయారు చేయబడ్డ గంటలు తీసుకుని బర్మా బయలుదేరిందని ఉంటే, రావు ఇటు చూడు, సాగర ఘంటసాలలో తయారైన గంటలను బర్మా తీసుకువెళుతుందట. ఇదేదో రిఫరెన్స్ కూడా ఇచ్చాడు అంటూ పైకి చదివాడు. ఫర్ డీటెయిల్స్ రిఫర్ ఘంటసాల అండ్ ఇట్స్ మెటల్ ఇండస్ట్రీ, విలియం కుక్, పేజీ 68. ఏంటి, ఘంటసాల నుండి గంటలు తీసుకువెళుతోందా అన్నాడు జగన్ తను చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి. అంటే 17వ శతాబ్దం వరకు ఘంటసాలలో లోహ పరిశ్రమ ఉందన్నమాట. ఎందుకు దెబ్బతిందో? ఎందుకేమిటి, ఈ కాలంలో గంటలు వాయించేవాడెవడు అంటూ నవ్వుతున్న రావుని చూసి, అది సరే కాని ఈ గంటలు బర్మాకి ఎందుకు తీసుకువెళ్లేవారు? అక్కడేదో దేవాలయాలు ఉండుంటాయిలే. అయినా మన వ్యాసానికి ఆ వివరాలు అనవసరం, అతిగా ఆలోచించడం అనవసరం.
ముందా పుస్తకం మన లైబ్రరీలో ఉందేమో చూడాలి పదా అంటూ రావుని తీసుకుని బయలుదేరాడు జగన్. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ పుస్తకం ఉందా లైబ్రరీలో. అక్కడే కూర్చుని 68వ పేజీ తీశాడు జగన్. ఈ లోపున రావు తన పేరు మీద ఇష్యూ చేయించుకుని పద అని నడుచుకుంటూ బయలుదేరాడు. చదువుతూనే నడుస్తున్న జగన్ వాళ్ళ రూమ్ చేరాడో లేదో, రావ్ ఈ వీర్రాఘవ మనని వదిలేటట్లు లేడు చూడు అన్నాడు పుస్తకం చూపిస్తూ. వాడు వదలడం అటుంచు, కానీ నువ్వు వాణ్ణి వదిలేటట్లు లేవు. అది కాదు, ముందుది విను. నువ్వు చదువుతోంది సాగర్ గురించి. అందులో వీర్రాఘవ ఎక్కడుండొచ్చాడు? అదే చెప్తోంది. సాగర్ కోసం చేయబడ్డ గంటల ఆకార వివరాలిచ్చి దీనికన్నా పెద్ద గంటలను వీర్రాఘవ తన రుద్ర మీద తీసుకువెళ్లాడని రాశాడు. పెద్ద గంటలా? ఆ వీర్రాఘవ చేయించిన గంటల ఎత్తు 6 అడుగులు, వ్యాసం 5.5 అడుగులు బరువు. అబ్బా, ఆ స్టాటిస్టిక్స్ మన సమస్య కాదు. ఈ పుస్తకంలో సైంధవ కోసం ఏమైనా గంటలు తయారు చేశాడా అని ఇచ్చాడా అన్నది చూడాలి. వాడు ఇచ్చాడే అనుకో, దానివల్ల ఉపయోగం? దానివల్ల సైంధవ ఎప్పుడు ప్రయాణించిందో తారీఖులతో సహా కనుక్కోవచ్చు. ఓ, ఐడియా బాగుంది. కానీ అది వ్యాపారానికి వెళ్ళలేదే. ఆ రహస్యమైన పని కూడా వ్యాపారమేనేమో మనకేమైనా ఖచ్చితంగా తెలుసా? 2 పేజీలు చదవడం వల్ల నష్టమేంటి అంటూ, ఓ, నేను నీకు చెప్పనేం లేదు కదూ. సైంధవ సముద్రం మీద ప్రయాణిస్తున్నట్లు ఒక పెయింటింగ్ ఉందని తెలిసింది. అది రేపో ఎల్లుండో నేను కొనే ప్రయత్నం చేస్తున్నాను. రేపో ఎల్లుండో ఎందుకు? అది ఇందిర ఫ్రెండ్ దగ్గర ఉంది. రేపో ఎల్లుండో ఇంటికి తెస్తానంది ఇందిర. రీసెర్చ్ చేయడానికి మంచి అవకాశమే, కానీ ఇందిర నీతో హాస్యాలాడుతుందేమో. అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇందిర సైంధవ తాలూకా ప్రతి చిన్న విషయం తూచా తప్పకుండా చెప్తోంది. గుడ్. ఇంతకీ అది సముద్రంలోకి ఎందుకెళ్ళిందో ఏమైనా కనుక్కున్నారా? ప్రస్తుతానికి అది సైంధవ అని కనుక్కున్నారు అంటూ రావు నిరాశపడిపోవడంతో తన పుస్తకంలో పడిపోయాడు జగన్. 2-3 నిమిషాలు చదివాడో లేదో కుర్చీలో నిటారుగా అయిపోయాడు జగన్. జగన్ని చూస్తూ రావు వీడెందుకిలా అయిపోతున్నాడు అని ఆశ్చర్యపోయాడు. వారెవా, గుడ్, మరో గుడ్ న్యూస్ అరిచినంత పనిచేశాడు జగన్. ఏంటి, మరొకటేమైనా మునిగిపోయిందా? సావధానంగా అడిగాడు రావు. చత్ విను, సైంధవ్ గురించి మరో విషయం. సైంధవని తిట్టుకుంటూ ఏంటది అన్నాడు రావు. సైంధవ్ కోసం వీర్రాఘవ ఘంటసాల నుండి ఒక పెద్ద రాగి పెట్టెను తయారు చేయించాడట. ఏంటి పెట్టా? అదెందుకు? అదే మనం ఆలోచించాల్సింది. అది మామూలు పెట్టె కాదు. 20 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, అడుగు మందం పోత పోయించాడట. అంత మందంగా పోత పోయించాడంటే అదేదో రహస్యమైన విష పదార్థాన్నో దేన్నో తీసుకెళ్తున్న పడవ. అందులో ఏదో ఉంది అంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు జగన్. దానివల్ల మనకు తెలిసిందే ఉండకపోవచ్చు. ఓ, అది ఎప్పుడు తయారు చేశారో ఏమన్నా రాశాడా? 1684 జనవరి 4 నాటికి తయారైనట్లుంది. అంటే 1684 జనవరి ప్రాంతంలో సముద్ర ప్రయాణం చేసి ఉంటుంది. దీనిని ఇంకా ఖచ్చితంగా కనుక్కునే అవకాశం ఉంది మన అదృష్టం బాగుంటే. అదేంటి? ఈ పెట్టె క్రీస్తు శకం 1684 జనవరి 4కి తయారు చేయబడింది. ఆ తర్వాత ఇది తుఫాన్లో మునిగిపోయిందని కదా ఆ పుస్తకం చెప్తోంది. అందువల్ల క్రీస్తు శకం 1684 జనవరిలో వచ్చిన తుఫాన్ల వివరాలు పరిశీలిస్తే మనం దానికో తారీఖు ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం టైడల్ చార్ట్స్ చూడాలంటావు అన్నాడు రావు. 17వ శతాబ్దంలో వివరాలు దొరుకుతాయని నమ్మకం లేకపోయినా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చేరిన జగన్ రావులకి ఇందిర కనిపించలేదు. సుగుణ వాళ్లు కూడా చెప్పలేకపోయారు. అయితే తప్పదని తామే కష్టపడదామని నిర్ణయించుకుని లైబ్రరీకి చేరారు ఇద్దరు. సైన్స్ రిఫరెన్స్ సెక్షన్ చేరి వెతుక్కోవడం ప్రారంభించారు. ఓ 2 గంటలు వెతికేసరికి తమకు కావలసిన పుస్తకం దొరికింది. రావు జగన్లకు ఆనందంతో ఎగిరి గంతేయాలనిపించింది. క్రీస్తు శకం 1684 సంవత్సరంలో జనవరిలో 2 సార్లు ఉధృతంగా తుఫాను విశాఖ ప్రాంతంలో వచ్చిందని తెలిసేసరికి కొంచెం నీరసపడిపోయారిద్దరు. ఒకటి జనవరి 9వ తారీఖున, రెండోది జనవరి 25వ తారీఖున. వాళ్ళకి లైబ్రరీలో అంతకన్నా పని లేదు. 2 సార్లు తుఫానొచ్చిందని తెలియడం వల్ల ఒళ్ళు మండింది జగన్కి. ఇంత టైము వేస్ట్ చేసినా సరైన తేదీ నిర్ణయించలేకపోయినందుకు. జనవరి 9, జనవరి 25 అని జపం చేస్తోన్న జగన్ సడన్ గా అది ఘంటసాలలో జనవరి 4న తయారు చేయబడిన పెట్టెను తీసుకెళ్తోందని గుర్తుకొచ్చింది. వెంటనే గుడ్ అంటూ ప్రారంభించిపోయాడు. ఏమన్నా తెలిసిందా? నా అనుమానం ప్రకారం ఇది 25కే బయలుదేరి ఉంటుంది అన్నాడు రావు. నేను కొట్టుకు చస్తూ ఉంటే ఆ విషయం చెప్పమేం? నా ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఘంటసాల నుండి ఆ పెట్టెని విశాఖ చేర్చడానికి కనీసం 20 రోజులు పట్టు ఉంటుంది. అంటే ఆ పడవ జనవరి 24, 25 తేదీలలో ప్రయాణం ప్రారంభించుంటుంది.
అంటే విశాఖ తీరం నుండి పెద్ద దూరం లోపలికి వెళ్ళుండదు. అంటే మన విశాఖ తీర సముద్రంలో పరిశోధనలు చేస్తే ఏమైనా అవశేషాలు దొరకచ్చు. అహహా అంటూ కొత్త విషయాన్ని కనుక్కున్న ఆనందాన్ని ప్రదర్శించాడు జగన్. పనైపోయిందని లైబ్రరీ నుండి బయటకొచ్చిన జగన్కి ఇందిర స్కూటర్ స్టాండ్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది. హాయ్ ఇందు, ఎక్కడికి పోయావు? నీకోసం మీ డిపార్ట్మెంట్ అంతా వెతికాం. ఎలక్కన్నాలు కూడా వెతికావేంటి? అయినా నాతో పనుంటే ముందే చెప్పుకోవాలి గాని నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఊడిపడితే నేనేమైనా నీ సర్వెంట్ అనుకున్నావా? తల్లి, తప్పైపోయింది. ఇంకా పురాణం ప్రారంభించుకు. మా పని అయిపోయింది, మేం పోతున్నాం. అప్పుడు గుర్తుకొచ్చింది ఇందిరకి తను శ్రీనాథ్ని పరిచయం చేయలేదని. ఓ, ఈయన్ని పరిచయం చేయలేదు కదూ. ఈయన శ్రీనాథ్ అని యాంటిక్ షాప్ ఓనర్. వీడు జగన్, ఆయన రావు, ఆర్కియాలజిస్టులు. ఓ, గ్లాడ్ టు సీ యూ అంటూ, ఇంతకీ మీ షాప్ ఎక్కడుంది? కొత్త రోడ్డు. ఓ, పులకితి యామిని అంటే మీరు యామిని భరత్ అన్నమాట. తన ఎంఏ క్లాస్మేట్ యాంటిక్ షాప్ పెట్టిందని తెలిసి ఎప్పుడూ కలవలేదని కొంచెం మొహమాటంగా అన్నాడు. యూఆర్ 70% కరెక్ట్ అంది ఇందిర. యామిని ఎలా ఉందండి చెప్పండి, జగన్ అడిగాడని రోజూ వద్దామనుకోవడమే, కానీ నాకు ఈ మధ్యనే తెలిసింది యామిని మీరు కలిసి యాంటిక్ షాప్ పెట్టారని అంటూ వరదలా మాట్లాడేస్తున్న జగన్ నాపి, ముందు మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పని. యామిని గారు 2 నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఓ గాడ్, నిజమా? ఐఆమ్ సారీ. ఇందులో సారీ చెప్పడానికే ఉందండి. యామిని పోయింది, నేనింకా ఆ షాపుని పట్టుకుని వేలాడుతున్నాను. తను మాట మార్చకపోతే వాళ్ళిద్దరూ మార్చరని నిర్ణయించుకుని, ఇందిరా ఈయనే, నేను చెప్పానే పెయింటింగ్ మీద రీసెర్చ్ చేసి ఆ నౌక సైంధవ అని తేల్చింది. ఓ గుడ్, నేను చెప్పడమే మర్చిపోయాను. మేము ఇప్పుడే మరో కొత్త విషయం కనుక్కున్నాం. సైంధవ విశాఖరేవు నుండి జనవరి 24 క్రీస్తు శకం 1684 ప్రాంతంలో బయలుదేరి జనవరి 25న తుఫాన్లో మునిగిపోయింది. అంటే ఒక రోజు మాత్రం ప్రయాణం చేసిందన్నమాట. 2 లేకపోతే 3 మ్యాక్సిమం. అఫ్కోర్స్ 2-3 రోజుల ప్రయాణం అంటే బాగానే దూరం వెళ్ళుంటుంది. ఇంతకీ ఆధారం? దాని ప్రయాణాన్ని అన్ని రికార్డుల నుండి తొలగించారు గాని దానికోసం తయారు చేయబడ్డ ఒక రాగిపెట్టె వివరాలను తొలగించలేదు. అది 1684 జనవరి 4న ఘంటసాలలో తయారు చేయబడింది. అక్కడి నుండి విశాఖ చేరడానికి 20 రోజులు కలుపుకుంటే 24 వస్తుంది. జనవరి 25న ఖచ్చితంగా అది మునిగిపోయింది. ఎందుకంటే ఆ సంవత్సరం జనవరి నెలలో 9, 25 తారీఖుల్లో తుఫాను ఉధృతంగా వచ్చిందని ఇప్పుడే చూసొస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్, మంచి ఫైండింగ్ అన్నాడు శ్రీనాథ్ అభినందిస్తూ. ఇంతకీ మీరు ఆ పెయింటింగ్ లో నౌక సైంధవాన్ని ఎలా పోల్చుకున్నారు? ఆ పడవ తుఫాన్లో ప్రయాణించిందని చెప్పడానికి ఆ చిత్రకారుడు ఆకాశంలో మేఘాలను, ఎత్తుగా కెరటాలను, తీరమంతా ఆల్చిపొలు శంఖాలు వేశాడు. అవి తుఫాను సూచిస్తాయని నా నమ్మకం. సర్టెన్లీ, ఆ చిత్రం నాకు కావాలండి. ఇంతకీ మీరెంత కమ్ముతారు చెప్పండి. మీకెందుకండి ఆ చిత్రం? మీరు పర్సనల్ గా కొందామనుకుంటున్నారా, డిపార్ట్మెంట్ ద్వారానా? డిపార్ట్మెంట్ చేత కొనిపించడం చాలా కష్టమండి. వీలైతే పర్సనల్ గా కొందామనుంది. మీరు నా 2వ ప్రశ్నకు సమాధానం చెప్పారు, మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. తనతో పాటు సమానంగా రీసెర్చ్ చేస్తున్న వాడికి దాని విషయం వివరించి చెప్పడం ఇష్టం లేదు జగన్కి. ఎందుకంటే తనకన్నా ముందే దాని మీద పేపర్ పబ్లిష్ చేసుకుంటాడని. పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదండి, జస్ట్ క్యూరియాసిటీ. యునో, ఐఆమ్ ఎన్ ఆర్కియాలజిస్ట్. సర్లేండి, మీ రీసెర్చ్ గురించి చెప్పడం ఇష్టం లేకపోతే మానేయండి. కానీ ఒకటి వినండి, నేను బిజినెస్ మ్యాన్ని. దానికి ఫ్రెండ్షిప్ తో ఏ విధమైన సంబంధం లేదు. బిజినెస్ మ్యాన్ గా ఆ పెయింటింగ్ ను 10,000 రూపాయలకు తక్కువ అమ్మదలుచుకోలేదు. అంటూ నోరు వెళ్లబెట్టాడు జగన్. కాకపోతే ఫ్రెండ్షిప్ దృష్ట్యా మీరు ఆ చిత్రాన్ని మీ సొంత పెయింటింగ్ అనుకుని దాని మీద ఏ రీసెర్చ్ చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీకోసం దాన్ని నెల్లాళ్ల వరకు మార్కెట్లో పెట్టను. అది అమ్మేసే ముందు మీరు ఎన్ని కావలిస్తే అన్ని ఫోటోలు తీసుకోండి. అంతకన్నా కావలసిందేంటి? అయినా సరే తగ్గిస్తాడేమోనని ప్రయత్నించాడు జగన్. నాకు కొన్ని యాంటిక్స్ కలెక్ట్ చేయాలన్న సరదా కూడా ఉందండి. మీరు తగ్గిస్తే. చూడండి, నిజం చెప్పాలంటే అది యాంటిక్ కాదు. ఎందుకంటే ఏదో ఒరిజినల్ పెయింటింగ్ కి కాపీ మాత్రమే అది. అయినా మీకెందుకు ఈ చిత్రం? మీరు 10,000 రూపాయలకు మీ డిపార్ట్మెంట్ చేత గాని మరెవరి చేతనైనా గాని కొనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. లేకపోతే నేను అమ్మను. మీ రీసెర్చ్కి అది ఎలాంటి ఇబ్బంది పెట్టదు, చెప్తున్నాను కదా. నిజమే కదా అన్నయ్య, నీ రీసెర్చ్ నెల్లాళ్ల కన్నా తీసుకుంటావా? నిజంగా నెల్లాళ్లలో ఏం చేయలేకపోతే ఎన్నాళ్ళైనా నువ్వేం చేయలేవని అర్థం అంది ఇందిర. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఫ్రాంక్నెస్ అంటూ అందులో ఉన్న రాగిపెట్టె గురించి డిస్కస్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఈ రోజు ఇంచుమించు మేం 3 గంటలు లైబ్రరీలో ఇదే రీసెర్చ్ మీద ఉన్నాం తెలుసా అంది ఇందిర. ఏంటి 3 గంటల? చూడండి శ్రీనాథ్,
మీరు ఇంతింత టైం దాని మీద స్పెండ్ చేస్తున్నారంటే దీని మీద మీకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండాలి. నిజం చెప్పాలంటే నాకు ఒంటరిగా ఉండడం భయం. అందుకే ఏదో పని పెట్టుకుని తిరుగుతూ ఉంటాను. ఆ పెయింటింగ్ కి సంబంధించినంత వరకు చేసిన రీసెర్చ్ చాలని నాకు తెలుసు. కానీ అంతవరకు వచ్చిన తర్వాత ఆ పడవేంటి, అది ఎందుకు సముద్రంలోకి వెళ్ళింది అని ఇందిరిగారంటే నాకు నిజమే అనిపించింది. అది ఎందుకు వెళ్ళిందో కనిపెడితే ఆ పెయింటింగ్ విలువ ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా అది ఎక్కడ మునిగిపోయిందో తెలుసుకోగలిగితే దాన్ని బయటకు తీసుకొచ్చామంటే ఓహ్, ఇంకా డబ్బే డబ్బు. ఏంటి, మీరు అది ఎక్కడ ములుగుందో తెలుసుకోగలిగితే దాన్ని బయటకు తీసుకొచ్చి అమ్మేస్తారా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, కాకపోతే మీలాంటి రీసెర్చర్లకి పరిశోధించడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత అమ్ముతాను అన్నాడు నవ్వుతూ. ఇంకా ఇతని దగ్గర తన రీసెర్చ్ దాచి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇతగాన్ని తను తక్కువగా అంచనా వేశాడు. అంత ఆలోచన ఉండదనుకున్నాడు. అది తన ఒక్కడి సొమ్మేనేంటి అనుకుంటూ డాక్టర్ శ్రీనాథ్ అంతా బాగుంది, కానీ దాన్ని బయటకు తీయడానికి ఎంత కష్టపడాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అన్నది తెలుసా? అది 2-3 రోజులు ప్రయాణం చేసి కూడా ఉంటే. చూడండి జగన్, బుర్రుండాలే కాని మిగిలినవన్నీ అవే వస్తాయి. నేను ఆ మాత్రం ఫండ్స్ గ్యాదర్ చేయగలనన్న నమ్మకం ఉంది. ఇంకా ఆర్కియాలజీ నాలెడ్జ్ అంటారా, అంతా నేను ఏర్పాటు చేసుకుని మీ దగ్గరకు సహాయానికి వచ్చాననుకోండి, మీరు కాదు పొమ్మంటారా చెప్పండి? జగన్ వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. చూడండి, ఇప్పుడేం మనం ఓ నిర్ణయానికి వద్దాం. మనం నలుగురం, మీరు, రావు, ఇందు, నేను నలుగురం ఈ ప్రాజెక్టు టేకప్ చేద్దాం. అంటే ఈ సైంధవుని బయటకు తీయడానికి అన్ని కష్టాలు పడి బయటకు తీయాలి. నాకు అమ్మకాల్లో లాభం అక్కర్లేదు. ఐ వాంట్ టు నో సమ్ హిస్టారిక్ ఫ్యాక్ట్స్, దట్స్ ఆల్ అంటూ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు జగన్. అన్నయ్య, నీకింకా పెళ్ళైనా కాలేదు. అప్పుడే కొడుక్కి సోమలింగం అని పేరు పెట్టేయడం ఏం బాగాలేదు. వదిన ఆ పేరు బాగాలేదంటే ఏం చేస్తావు అనేసరికి అందరూ గొల్లును నవ్వేశారు. ఇందు, సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నీ నసేంటి? సైంధవి ఎక్కడుందో కనిపెట్టి బయటకు తీయడం అంటే మాటలా అంటూ చెప్పబోతున్న జగన్ ఆపి, అదే, ఇంకా ముందు అది ఎక్కడుందో కనిపెట్టాలి, ఆ తర్వాత నీ ప్లాను వగేరా అంది ఇందిర. నిజమేలే, కానీ ఖచ్చితంగా విశాఖ తీరంలోనే ఉంది. కానీ పిన్ పాయింటెడ్ సైట్ ఉంటేనే అది ఎక్కడుందో కనుక్కునేందుకు అష్ట కష్టాలు పడతారు కదా. ప్రవాహాల్లో ఇటో అటో 1/2 కిలోమీటర్ జరిగిందంటే ఇంతే సంగతులు కదా. నీకు అసలు ఎక్కడుందో, ఎంత బురద పేరుకుందో ఏం తెలీదు. ఎలా తీయడానికి ప్రయత్నాలు చేస్తావు? నిజమే, ఇంకా రీసెర్చ్ చెయ్యాలి. కానీ మన గోల్ ఈ చిన్న చిన్న ఫైండింగ్స్ కాదు, దాన్ని బయటకు తీయడమే, అది మర్చిపోకండి అని సైట్ ఆర్కియాలజిస్ట్ హోదాలో చెప్పాడు. గుడ్. నాకు నలుగురితో కలియడం వల్ల ఆర్కియాలజీ ఎంతో అంతో తెలుస్తుంది. నా వ్యాపారానికి కూడా ఉపయోగం. లెటస్ సెలబ్రేట్ దిస్ అకేషన్ అంటూ టీ బడ్డీ వైపు నడిచాడు శ్రీనాథ్. సాయంత్రం 4 గంటలు అవుతోంది. ఈ రోజు డేవిడ్ పుట్టినరోజు. కనీసం ఈ రోజు డేవిడ్ సమాధిని చూసొద్దామని బుద్ధి పుట్టింది రాబర్ట్కి. అంతకన్నా తనేం చేయలేడు. 18 ఏళ్లు నిండిన కొడుకు, అది తను కొనిచ్చిన కైనెటిక్ హోండా కారణంగా చచ్చిపోయాడు. అంతేకాదు, తను దూరమైపోవడమే కాకుండా రూబీని కూడా దూరం చేశాడు. సరేలే, తనకు మిగిలిందల్లా ఈ ఒంటరితనం. కనీసం పుట్టినరోజు నాడు కొడుకు సమాధి దగ్గర ఓ 2 నిమిషాలు కూర్చోకపోవడం ఏంటి అనుకుంటూ నెమ్మదిగా 7th డే అడ్వెంటిస్ట్ చర్చికి బయలుదేరాడు రాబర్ట్. చర్చి చేరకుండానే దూరం నుండి నున్నగా మెరుస్తూ కనిపిస్తోంది డేవిడ్ సమాధి. తనకింత డబ్బుంది, ఏం లాభం, కొడుకలా చచ్చిపోయాడు, భార్య విడాకులు తీసుకుంటోంది అనుకుంటూ సమాధిని చేరి చేతులతో ఆ నున్నటి డాలరైట్ బ్లాక్స్ ని రాయడం ప్రారంభించాడు. తన కొడుకు సమాధి కోసం ప్రత్యేకించి 2 అడుగుల ఘనాకారపు పాలిష్డ్ బ్లాక్ గ్రానైట్ ని ఖమ్మం నుండి తెప్పించాడు. ఆ చర్చికే అది ఒక గుర్తులా ఉంది. దూరం నుండి కూడా అది కనిపిస్తూ ఉంటే తనకు డేవిడ్ ను చూసినట్లుంది. అంతకు మించి తనేం చేయలేడు కదా. అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు. డాడీ అంటూ పిలుపు వినిపించేసరికి తలెత్తి చూశాడు. డేవిడ్, హ్యాపీ బర్త్డే అన్నాడు ఏడుపును దిగమింగుకుంటూ. డాడీ. తనకంతకన్నా మరేం మాటలు రావన్నట్లు డాడీ డాడీ అంటున్న కొడుకుని చూసి మరేం మాట్లాడలేక కొడుకుని అలాగే వదిలేసి ఇంటివైపు బయలుదేరాడు. తను డేవిడ్కి ఏం చేయలేడు. ఈ పిశాచ రూపంలో తిరగడమైనా ఆగేటట్లు చేయలేడు. శాంతి లేకపోయిన జీవులే అలా తిరుగుతాయంటారు. డేవిడ్కి తను శాంతినివ్వలేడు. అలాగని ఊరుకోను లేడు. ఈ విషయం అందరికీ చెప్పుకుని ఏడవడానికైనా తనకు అవకాశం లేదు అనుకుంటూ డాడీ డాడీ అంటూ డేవిడ్ పిలుస్తున్నా వినకుండా నడుస్తున్నాడు రాబర్ట్. నిన్నటి అనుభవం తలుచుకుంటే భయం వేస్తోంది శ్రీనాథ్కి. సినిమాల్లో రేప్ సీన్లు చూశాడు. మగవాడు స్త్రీని రేప్ చేయడమే కానీ ఇలా ఎక్కడా జరుగుండదు. ఏమో, హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో 1-2 కేసులు జరిగాయంటారు. ఎంతవరకు నిజమో. అయినా తనెంత ప్రయత్నించాడు, ఎంత విదిలించుకున్నాడు.
ఇందిర నిజంగా సినిమా చూసినట్లు చూసుంటుంది. ఎంత అసహించుకుందో. కానీ యామిని స్పర్శే తనిప్పుడు భరించలేకపోతున్నాడు. ఇంతకుముందు ఎంత తప్పించిపోయేవాడో ఆ స్పర్శ కోసం. యామిని సున్నితంగా తన చేతులు తోసేసేది. అంత వెర్రిగా ఎక్కడున్నాడు అని నా ఆలోచించకుండా యామిని స్పర్శను కోరిన తనే అలా ఎందుకు గింజుకున్నాడు? నిన్న ఇందిర ఉందనే ఆలోచన అంతా అయిపోయిన తర్వాత కానీ తనకు రానేలేదే. యామిని చచ్చిపోయిందని తనకు తెలుసు కాబట్టి. కాదు, ఆ స్పర్శ వల్లే తెలిసింది యామిని దెయ్యమని. ఆ స్పర్శలో, ఆ స్థితిలో ఇంకో 5 నిమిషాలు ఉండుంటే తన శరీరం గడ్డగట్టుకుపోయి తను చచ్చిపోయి ఉండేవాడు. అంత చల్లగా ఉందా స్పర్శ. కనీసం కామోద్రేకంలో శరీరం వెచ్చగా అవుతుంది. భరించలేనంత వేడి కావడం తనకు అనుభవం ఉంది. కానీ దానికి వ్యతిరేకంగా అంత చల్లగా కారణం ఏంటై ఉంటుంది? ఆ స్పర్శ అంత చల్లగా లేకపోతే తను యామినితో సంసారం చేయగలడా? అసంభవం. ఆ స్పర్శ యామిని స్పర్శ కాదు. ప్రబంధాలలో వర్ణించిన అతి మెత్తని స్పర్శలెందుకు పనికిరావు నీ స్పర్శ ముందు అని తను ఎన్నిసార్లు అనలేదు యామినితో? యామిని స్పర్శలో మెత్తదనం అంటే సుకుమారత మాత్రమేనా? కాదు, అదేదో వర్ణించలేని తన్మయత. ఆ స్పర్శకు ఆ స్పర్శే సాటి. మరి నిన్నటి ఆ మృత్యు స్పర్శ? అది యామిని కాదు. యామిని కాకపోతే యామినిలా ఎందుకు కనిపిస్తోంది? చచ్చిపోయిన యామిని బూడిదైపోయిన శరీరాన్ని బ్రతుకున్నట్లు చూపించగల శక్తి ఎవరినో యామినిలా చూపించి తనని భయపెట్టకూడదా? కాని తననెందుకు భయపెట్టాలి? ఈ యామిని ఎందుకు వస్తోంది? ఏం చేస్తే రాకుండా పోతుంది? అది తెలుసుకోవాలి. ఎలాగైనా ఈరోజు ధైర్యంగా యామినిని అడగాలి. పిరికివాడు రోజూ చేస్తాడట, ధైర్యవంతుడు ఒకేసారి చేస్తాడంటారు. రోజు యామినితో నిన్నట్లా సంసారం చేయడం కన్నా ఒకేసారి చచ్చిపోవడం మంచిది. ఎలాగైనా ఇవాళ తేల్చుకోవాలి. తన ఆలోచనలో ఉన్న శ్రీనాథ్ కిర్రుమన శబ్దంతో ఈ లోకంలోకి వచ్చాడు. మోమున చేర్చి నిన్ను ముద్దాడు కోరిక లేదు. యామిని వచ్చిందని అర్థమైంది. అమ్మయ్య, ఆమెలన శృంగారం అయితే కొంత నయం భరించొచ్చు అనుకున్నాడు. ఇంతకీ కారణం ఏంటే ఉంటుంది అనుకుంటూ కూర్చున్నాడు శ్రీనాథ్. ఒక్కసారిగా చెలివేయడంతో అర్థమైంది యామిని లోపలికొచ్చిందని. అయినా అటువైపు చూడాలనిపించలేదు. శ్రీనాథ్, ఐ లవ్ యూ అనే మాట చాలా దగ్గర నుండి వచ్చేసరికి ఇంకా ఉండలేక అటు చూశాడు శ్రీనాథ్. యామిని మొహంలో ఏదో కొత్తదనం. ఈ మొహం నిజం యామిని మొహాన్ని ఇంకా దగ్గరగా పోలుంది. తేడా ఏంటో అర్థం కాలేదు శ్రీనాథ్కి. శ్రీనాథ్, ఐ లవ్ యూ. విని విసిగిపోయిన శ్రీనాథ్ షటప్ అన్నాడు చికాగ్గా, తను కూర్చున్న దగ్గర నుండి కదలకుండా. శ్రీనాథ్, సేవ్మీ. ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్. ఇంతకు ముందు ఎంతసేపు అది తప్ప మరో మాట తెలిసినట్లు మాట్లాడిన యామిని ఈ రోజేంటో కొత్త పదాలు మాట్లాడుతోందని ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్. అది నేనడగాల్సింది, నీకేమైందని ఆ ఏడుపు ఏడవలసింది నేను అన్నాడు విసుగుతో. శ్రీనాథ్, నన్ను రక్షించు, నన్ను విడిపించు. యామిని మొదటిసారి తెలుగులో మాట్లాడింది. విడిపించడం? ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్. అంటే యామిని ఆత్మని ఎవరో బంధించారన్నమాట. నీకేమైంది? నిన్నెవరు బంధించారు? నువ్వు నాతో వచ్చే, అంతవరకు నాకు శాంతి ఉండదు. గెటౌట్. నువ్వు యామినివి కావు. యామిని నన్ను చచ్చిపోమందు. నువ్వు నాతో వచ్చే. అరిగిపోయిన రికార్డు మాటలు అనుకుంటూ పళ్ళు పటపటా కొరుక్కున్నాడు. శ్రీనాథ్, సేవ్మి. శ్రీనాథ్కి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యామిని ఈరోజు తనని బ్రతిమలాడుతోంది. అంతేకాకుండా ఈరోజు రేపు చేసే ఉద్దేశం లేనట్లుంది. పాపం నిలబడే ఉంది, కూర్చోమందామనిపించింది. వెంటనే గుర్తుకొచ్చింది తను మర్యాద చేద్దామనుకుంది దెయ్యానికని. తన ఎదురుగుండా నిల్చుంది యామిని. ప్లీజ్ శ్రీనాథ్, సేవ్మి. ఇది వదిలేటట్లు లేదురా నాయనా. ఎలా వదిలించుకోవాలి అనుకుని? నిన్నెవరు బంధించారు? ఎలా విడిపించాలి? దానికి సమాధానం లేదు. సేవ్మి. ఒళ్ళు మండింది శ్రీనాథ్కి. నేనే నిన్ను సేవ్ చేయలేను, పోవతలకి అని పక్కకు తిరిగి పక్కనున్న పెయింటింగ్ ని చూడడం ప్రారంభించాడు. శ్రీనాథ్, సేవ్మి. ఇంతకీ నిన్నెవరు బంధించారు? తన చెయ్యి బలవంతంగా పెయింటింగ్ లో పడవ వైపు వెళ్ళింది. యామినేం చేయలేదు, తను నిల్చునే ఉంది. అదే చూపు. చెప్పేదేదో తినగా చెప్పు, చిరాగ్గా అన్నాడు శ్రీనాథ్. నన్నిక్కడే బంధించారు. ఎక్కడా? ఈసారి తడబడ్డం, ఆశ్చర్యపోవడం, ఏం చెయ్యాలో తోచకపోవడం శ్రీనాథ్ని ఆవరించాయి. నేనక్కడే ఉన్నాను, సేవ్మి. ఎక్కడా? దానికో పేరుంటుంది కదా, నువ్వెక్కడ బంధించబడ్డావు? సైంధవలో. చేతిలో పెయింటింగ్ నేల మీద పడిపోయింది. ఎక్కడా? సమాధానం ఇవ్వడానికి అక్కడ ఎవరూ లేరు. యామిని వెళ్ళిపోయింది. సముద్రం వైపు నుండి పాట వినిపిస్తోంది. ఆకులో ఆకునై. తల దిమ్మెక్కిపోయింది శ్రీనాథ్కి. యామినికి సైంధవకి సంబంధం ఏమిటి? ఎంత ఆలోచించినా తెలియడం లేదు. ఇందిరకి ఈ విషయం చెప్తే నమ్ముతుందా? నమ్మినా నమ్మకపోయినా తను చెప్పగలిగింది ఇందిరకి మాత్రమే.
సాయంత్రం 4 అయింది. నిన్న అనుకున్న ప్రకారం శ్రీనాథ్ ఇందిర వాళ్ళింటికి 5 గంటలకు వెళ్ళాలి. కానీ 5 గంటలకు వెళితే తనకు ఇందిరతో ఒంటరిగా మాట్లాడే టైం దొరకదు. ఎందుకంటే జగన్ రావు వచ్చేస్తారు. తను ఎలాగైనా ఇందిరతో నిన్న యామిని అన్న విషయం చెప్పాలి. ఎందుకు? చెప్తే ఉపయోగం ఏంటి? ఎంతకీ ఇందిర నమ్ముతుందా? ఇవన్నీ ప్రస్తుతం ఆలోచించే స్థితిలో లేడు శ్రీనాథ్. ఎలాగైనా తన బాధ ఒకరికి చెప్పుకోవాలి. చెప్పుకునేందుకు దరిదాపుల్లో మరెవ్వరూ లేరు. ఇందిర నమ్మినా నమ్మకపోయినా తన మాట వింటుందని తెలుసు. అందుకే ఓ గంట ముందు బయలుదేరాడు శ్రీనాథ్. పెయింటింగ్ ని జాగ్రత్తగా ప్యాక్ చేసి పట్టుకున్నాడు. న్యూ కాలనీలో ఇందిర చెప్పిన ఆనవాళ్లను బట్టి ఇల్లు తేలిగ్గానే పట్టుకోగలిగాడు. కాలింగ్ బెల్ నొక్కి ఇందిర వాళ్ళ అమ్మో నాన్నో వస్తే ఎలా పరిచయం చేసుకోవాలా అని ఆలోచిస్తున్న శ్రీనాథ్కి తలుపు తీసిన ఇందిర కనిపించింది. శ్రీనాథ్ ఇంత తొందరగా వస్తాడని ఊహించలేదు ఇందిర. పొడుగ్గా వేసుకున్న పైట ముందుకు తీసి దూపుకుంది. తలింకా దూకోలేదు. వంటింట్లోంచే వస్తోందని తెలిసే విధంగా చేతిలో ఉల్లిపాయ, కత్తి. గంటన్నర నుండి ఏదో అలిసిపోతోందని తెలియజేయడానికి నుదుటి మీద 2-3 చిరు చెమట బొట్లు చూస్తూ నిలబడిపోయాడు శ్రీనాథ్. మొదటిసారి యామినిని కలవడం గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి. ఈ సహజ సౌందర్యంతో ఏదీ పోటీ రాదు. ఎంత మేకప్ చేసుకున్నా ఈ సౌందర్యం ముందు దిగదుడిపే అనుకుంటూ ఇంకా ఈ లోకంలోకి రాని శ్రీనాథ్ని చూసి ఈ మనిషి ఏంటి ఇలా చూస్తున్నాడు? తను భోంచేయడానికి పిలిచింది, కానీ తనని తినడానికి కాదే. అవకాశం ఇస్తే తినేసేటట్లున్నాడే అనుకొని ఏంటి నా మొహంలో దెయ్యాలాడుతున్నాయా అని అడుగుదామనుకుని అలా అడిగితే జడుచుకుంటాడని చిటికి వేసి ఏంటి ఆలోచిస్తున్నారు అంది ఇందిర. దాంతో ఈ లోకంలోకి వచ్చిన శ్రీనాథ్, ఆహా, మీ అమ్మగారో నాన్నగారో వస్తే ఎలా పరిచయం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. గొప్ప ఆలోచనే. ఇంతకీ ఏమని పరిచయం చేసుకుందామనుకుంటున్నారు? ఏముంది, మామూలే, యాంటిక్ షాప్ ఓనర్ అని. అంటే ఇంకెవరైనా కనిపిస్తే పరిచయం మారిపోతుందా? దానికి ఇంత ఆలోచన ఎందుకు అంటూ అది అబద్ధమని తెలిసినా నిజమేంటో తను ఊహించగలిగినా ఊహించినట్లు తెలిసే అవకాశం ఇవ్వకుండా తన మామూలు ధోరణిలో మాట్లాడింది దారిస్తూ. లోపలికొచ్చినా ఎవరూ కనిపించకపోవడంతో సంతోషిస్తూ, ఏంటి మీ నాన్నగారు వాళ్ళు కనిపించరు, పరిచయం చేయరా? మీలాంటి వాళ్ళకి అంత తేలిగ్గా పరిచయం చేయగలమా? ఏం? ఏం లేదు. మీరు కొంచెం ముందా విషయం చెప్పుంటే తీసుకుని వచ్చుండేదాన్ని. ఏంటి ఇక్కడ లేరా? ఎక్కడున్నారు? ఎక్కడుంటారు? మా సొంత ఊర్లో బొబ్బిల దగ్గర. పోనీలే, ఈ విషయం మాట్లాడడానికి వాళ్ళున్నారు వీళ్ళున్నారు అన్న బాధ లేదు. కూర్చోండి, ఈ పుస్తకాలు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్లి అద్దంలో తన మొహం చూసుకుని యామిని దెయ్యం గుర్తుకొచ్చుంటుంది, అందుకే అంతసేపు పట్టింది ఈ లోకంలోకి రావడానికి అనుకొని మొహం కడుక్కుని తల పైపైన దూకుని పైట సరిగ్గా లాక్కుని మరీ దెయ్యంలా కనిపించడం లేదు అనుకుని నిర్ణయించుకున్న తర్వాత డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. ఏదో పనిలో ఉన్నట్టున్నారు, కానివ్వండి. ఇఫ్ ఎనీ హెల్ప్ ఈజ్ నీడెడ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ అని ఏదో ఫార్ములా కోసం అని విందో లేదో అనుకుంటూ ఉండగానే ఉల్లిపాయ చాకు తీసుకొచ్చి టేబుల్ మీద పడేసి, ఎంతకీ మీకు ఉల్లిపాయ చెక్కు తరగడం వచ్చా రాదా? వచ్చు అంటూ చెక్కు తరగడం ప్రారంభించాడు శ్రీనాథ్. నేను గంట ముందు ఎందుకొచ్చానో తెలుసా? మీతో కొంచెం మాట్లాడాలని. ఏంటి, ఇంకేమైనా పెయింటింగ్లో కనిపెట్టారా? అది కాదండి, యామిని నిన్న మళ్ళీ కనిపించింది. యామిని కనిపిస్తుందని నాకు తెలుసు, ఏం చేసుంటుందో కూడా ఊహించగలను. సిగ్గుతో మొహం ఎర్రగా అయిపోయింది శ్రీనాథ్కి. నెమ్మదిగా తల పైకెత్తి ఏం పట్టించుకోకుండా తన మానాన తను బియ్యం ఏరుకుంటున్న ఇందిరని చూసి ధైర్యం తెచ్చుకుని, ఏం చేయలేదండి, అదే ఆశ్చర్యం. నిజం నిజం. తను నిన్న చాలా విషయాలు మాట్లాడింది. మొదటిసారి తెలుగులో కూడా మాట్లాడింది. ఇంతకు ముందు శ్రీనాథ్ ఐ లవ్ యూ అన్న మాట తప్ప మరేం యామిని దెయ్యానికి తెలియదు అనుకునేవాణ్ణి. ఇంతకీ ఏం చెప్పారు? తనని రక్షించమంది. చాలాసేపు అదే మాట. ఆఖరికి విసిగిపోయి నేనేం చెయ్యాలి అంటే నన్ను తనతో వచ్చేమంది. ఇదేదో సామెత చెప్పినట్లుంది అంటూ సామెత గురించి చెప్పబోయిన ఇందిర శ్రీనాథ్ తన మాటలు వినకుండా ఇంకా యామినితో మాట్లాడిస్తున్నట్లు చెప్తూ ఉంటే ఆగిపోయింది. వింతగా యామిని నిన్న నన్ను బతిమాలింది. ఆఖరికి నిన్నెక్కడ బంధించారు అని అడిగానా అంటే ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? సైంధవ. ఏం చెప్పింది? తనని సైంధవలో బంధించారని చెప్పింది. వాట్? మీరు నిజంగా ఇది నమ్మారా? దానికి పాసిబిలిటీ లేదే. నేను అదే ఆశ్చర్యపోతున్నాను. కానీ ఒక విషయం, యామిని బ్రతుకుండగా తనకి సైంధవ గురించి తెలిసే అవకాశం లేదు. నా అనుమానం ప్రకారం ఏదో మాంత్రికుడు ఈ షిప్ని తన బేసుగా చేసుకున్నాడేమోనని. చూడండి, విషయాలు లాజిక్కి అందకపోయినంత మాత్రాన ప్రతిదీ మరీ ఫ్యాంటసీ నవల్లా ఆలోచించకూడదండి.
ఈ నౌక సముద్రంలో 300 ఏళ్ల క్రితం మునిగిపోయింది. అది ఎక్కడుందో ఎవరికీ తెలీదు. అంతగా తెలిసినా అది సగానికి సగం శిథిలమైపోయి ఉంటుంది. ఆలోచించండి. అందులో యామిని గారిని బంధించే అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ చనిపోయి 2 నెలలు కూడా కాలేదు. నా మాట కూడా వినండి. మీరు చెప్పే వాదమే నిజమైతే యామినిని బంధించే అవకాశమే లేదు. నా చేతులతో నేనే కాల్చేశానండి. అలాంటప్పుడు యామినిని బంధించే పాసిబిలిటీ ఉందా? నిజమే. ఆత్మలున్నాయని నమ్మక తప్పడం లేదు. ఇప్పుడు ఈ కొత్త సమస్యని ఎలా సాల్వ్ చేయడం? నాకు ఒక ఆలోచన వచ్చిందండి. దానికి కొంత నా భయం అని మీరు అనొచ్చు. కానీ మీకు ఆ ఆలోచన చెప్పకుండా ఉండలేను. నేను రోజు యామినిని ఎలాగోలా కలుస్తున్నాను. కానీ మొన్న ఆ స్పర్శ, ఆ సన్నివేశంతో ఆ ఆత్మ యామిని కాదని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు యామిని స్పర్శ తెలుసు. ఆ స్పర్శని నేను మరిచిపోలేను. ఇది యామిని కాదు. యామిని రూపాన్ని మాత్రం ఎవరో ఉపయోగించుకుంటున్నారు. సైంధవులో బంధించారంటే సైంధవులో బంధించబడిన ఏదో ఆత్మ ఈ రూపాన్ని ఉపయోగించుకుని తిరుగుతోందని నా అనుమానం. సైంధవ గురించి అన్ని రికార్డుల్లోంచి తొలగించేయడం, దానికోసం తయారు చేయబడ్డ పెద్ద పెట్టే ఇది నిజమని తెలియజేస్తోంది అంటూ ఊపిరి తీసుకునేందుకు ఆగాడు శ్రీనాథ్. ఇంద్రకు కూడా శ్రీనాథ్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ కొంత సమంజసంగా ఉందనిపించింది. ఏదో చెప్పబోయేసరికి కాలింగ్ బెల్ మోగడంతో రేపు మీ షాప్లో మాట్లాడుకుందాంలేండి, అన్నయ్య వాళ్ళు వచ్చినట్లున్నారు అంటూ తలుపు తీయడానికి వెళ్ళింది. డాక్టర్ శ్రీనాథ్ వచ్చారా అంటూ తలుపు తీయగానే ప్రశ్నించిన జగన్ ఎదురుగుండా కుర్చీలో కనిపించిన శ్రీనాథ్ని చూసి గుడ్ ఈవినింగ్ అంటూ విష్ చేశాడు. గుడ్ ఈవినింగ్. జస్ట్ ఏ మినిట్, చేంజ్ చేసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు జగన్. రావు గారు కనిపించరేం? ఈ పక్కనేలండి, డ్రెస్ మార్చుకుని వస్తారనుకుంటా. ఓహో. 5 నిమిషాల్లో తిరిగి డ్రాయింగ్ రూమ్లో ప్రవేశించి ఇప్పుడు చెప్పండి, ఇంతకీ ఆ పెయింటింగ్ తెచ్చారా అన్నాడు జగన్. ఇదిగో అంటూ ప్యాక్ విప్పి చేతులు పెట్టాడు. అది అందుకుని కూలంకుషంగా పరిశీలించి మీ పరిశోధనని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానండి. ఇది చూడ్డానికి ఏదో మామూలు పడవేమో అనిపించేటట్లుంది. మీకు ఈ నౌక గురించి చూడాలని ఎందుకు అనిపించింది? ఆ పెయింటింగ్ చూస్తే మిగిలిన వాటికన్నా ఈ నౌకను వేయడానికే కష్టపడ్డట్టు కనిపించింది. గుడ్. అంతేకాదండయ్, విశాలాక్షి నగర్ మీద కూడా మాదో చిన్న పెయింటింగ్ ఉంది. ఏంటండి? ప్రస్తుతం మనం అనుకోవడం విశాలాక్షి నగర్ పోలీస్ క్వార్టర్లు 70లో కట్టారని కదా, కానీ అటు చూడండి, ఆ పెయింటింగ్ లో విశాలాక్షి నగర్. ఓ వండర్ఫుల్. ఇది ప్రస్తుతపు విశాలాక్షి నగర్ కాదు అనడానికి ఇందులో బీచ్ రోడ్ లేదు, 7th డే అడ్వెంటిస్ట్ చర్చ్ కూడా లేదు. దీన్ని బట్టి ఏదో కారణాల వల్ల ఈ ఊరు లేదా పట్టణం పాడైపోవడమో ఏదో జరుగుంటుంది. ఆ తర్వాత 70లలో మనం విశాలాక్షి నగర్ అని పేరు పెట్టి మరో ఊరు కట్టాం. అందువల్లే ఈ పెయింటింగ్ లో పోలీస్ క్వార్టర్లు కూడా లేవు. ఓ గుడ్ గాడ్. ఈ పెయింటింగ్ చాలండి ఒక పేపర్ రాసుకునేందుకు. ప్రయత్నించండి. చూడండి, నేను ఆర్కియాలజిస్ట్ని కాను. నాకు ఈ పేపర్ల వలన ఏం ఉపయోగం లేదు. ఒప్పుకుంటే మీరే రాసుకోండి. నా ఏకైక లక్ష్యం నా షాపును అభివృద్ధిలోకి తీసుకురావడం. దాంతోపాటు నాకు కూడా కొంత తెలుసు, నేను ఫూల్ని కాను అని. నా ఈగోని సంతృప్తి పరుచుకోవడానికి ఏదో చేస్తున్నాను అనుకోగల పనులు చేయడం, అంతేనండి. ఇంతట్లో గుడ్ ఈవినింగ్ అంటూ రావు ప్రవేశించాడు. దాంతో జగన్ సిద్ధమైపోయాడు. చూడండి, ఇప్పుడు మనం కలిసి ఏ విధంగా ఆ నౌకని బయటకు తీసుకురావాలి అన్నది చర్చించుకుందాం అన్నాడు జగన్. అన్నయ్య, గాలిలో మేడలు కట్టడం అంటే నాకు అసహ్యం. ముందు ఆ సైంధవ ఎక్కడుంది అన్నది తెలియకుండా ఎలా తీయాలి, ఏం చేయాలి అని మాట్లాడితే నాకు ఒళ్ళు మండుతుంది. నిజమే, ప్రస్తుతం అది ఎక్కడుందో మనకు తెలియదు. మనం రీసెర్చ్ ఆపేసి జపం చేస్తూ కూర్చోం కదా. ఎక్కడో ఒక చోట మరి కొంచెం ఆధారం దొరుకుతుంది. అంతగా దొరకపోయినా విశాఖ పరిసరాల్లోనే ఉందని నా నమ్మకం. ఎందుకంటే 2-3 రోజుల కన్నా ప్రయాణం చేయలేదా పడవ. 2-3 రోజులంటే తక్కువ కాదు కదా. 1-2 కిలోమీటర్ల లోపల ఉండేటట్లయితే మనం ప్రయత్నించగలం. కానీ ఇంకా లోపల ఉన్నట్లయితే దానికోసం ఇన్స్ట్రుమెంట్స్ ఒకటేమిటి, టైం కూడా ఎంతో పడుతుంది. అవును, నిజమే. మనం ఒకసారి మొదలు పెడితే అన్ని కష్టాలు ఉంటాయనుకుని మొదలు పెట్టాలి. అంతగా సుఖంగా ఒడ్డున ఉందనుకోండి, అదృష్టం. అంటే అయినా తుఫానులో ప్రయాణాలు ముందుకి వెనక్కి ఉంటాయిలేండి, తిన్నగా సముద్రంలోకి వెళ్ళలేరు. ఓకే, మనం ఒకసారి ప్రారంభించిన తర్వాత అంతు చూస్తాం అని ఒప్పుకున్నాం. తర్వాత విషయం చెప్పు అన్నాడు రావు. ఈ మొత్తం మనం 5 భాగాలుగా విభజించవచ్చు. 1, దీనికి సంబంధించిన వివరాలు లైబ్రరీలో సంపాదించడం, అంటే ఇంకా ఏమైనా పొరపాటున ఉండిపోయిన రెఫరెన్సులు ఉంటే దానిని బట్టి సైంధవ పాజిబుల్ లొకేషన్ సంపాదించడం. 2, దీని తర్వాత ఆ ప్రాంతంలో అల్ట్రాసోనిక్ సౌండింగ్ చేసి మౌంట్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి అన్నది కనుక్కోవాలి. 3, దీని తర్వాత ఆ ప్రాంతంలో డైవింగ్ చేసి పాజిబుల్ లొకాలిటీని డిమార్కేట్ చేయడం. 4,
దీనికి సంబంధించిన రైట్స్ అంటే ఆ పడవని న్యాయసమ్మతంగా పైకి తీసుకురావడానికి లైసెన్స్ తెచ్చుకోవడం. 5. ఆ పడవని తీసుకురావడం. ఆ పడవ ఒకసారి పైకొచ్చిందంటే ఇంకా మిగిలిన పనులు పెద్ద ఇబ్బంది లేకుండానే అయిపోతాయి. కానీ మనం పిన్ పాయింట్ చేసిన తర్వాత ఫైనాన్స్ మన ఎక్స్పెక్టెడ్ కన్నా రెట్టింపు సంపాదించాలి. పిన్ పాయింట్ చేసిన వెంటనే మనం ఆ నౌకని పైకి తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది డీటెయిల్డ్గా క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ప్రస్తుతం మనం చేయాల్సింది ఇంకా విపులంగా లైబ్రరీలన్నీ వెతికి సైంధవ ఉనికి అంటే ఎక్కడుంది, ఎలా ఉంది మొదలైన వివరాలు ఏమైనా దొరుకుతాయా అన్నది చూడాలి. ఇంకొంచెం వివరాలు దొరికిన తర్వాత మనం సౌండింగ్, డైవింగ్ వగేరా ప్రారంభించవచ్చు. సౌండింగ్, డైవింగ్ అనేసరికి ఖర్చుతో కూడిన పని కదా అన్నాడు శ్రీనాథ్. సౌండింగ్ కొంచెం ఖర్చుతో కూడిన పనే. డైవింగ్కి పెద్ద ఖర్చు కాదు, ఎందుకంటే విశాఖ డైవర్స్ అసోసియేషన్లో అవన్నీ రెంట్కు దొరుకుతాయి. ముందు మనం దాని లొకేషన్ ఇంకొంచెం డీటెయిల్డ్గా సంపాదించాలి. దానికోసం మనం జయద్రథుణ్ణి కలవడం అవసరమేమో అన్నాడు శ్రీనాథ్. ఆయనెవరు? ఆ పెయింటింగ్ ఆక్షన్కి పెట్టినతను. అతను అలాంటి పెయింటింగ్లు 2-3 అమ్మాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే అతనికి ఖచ్చితంగా సైంధవ గురించి తెలుసుననిపిస్తోంది. దీనిని గురించి అతనికేం తెలుసు, ఎలా తెలుసు అన్నది మనం సేకరించగలిగితే మన ప్రాజెక్టులో మొదటి అంశం పూర్తయినట్లే అని నా నమ్మకం అన్నాడు శ్రీనాథ్. ఇంతకీ అతన్ని ఎలా కలవడం? అతడు ఉండేది ఈ ఊర్లోనే, ఇక్కడే తాటి చెట్ల పాలెంలో పాత బంగ్లాలో ఉంటాడని తెలిసింది. కానీ అతను ఎవరితోనూ మాట్లాడ్డట. మనం అతడిని ఎలా మాట్లాడించాలో ఆలోచించాలి. ఊర్లో అతనికి మంచి పేరు కూడా లేదు. అతడిని మాంత్రికుడు అంటారని విన్నాను, ఎందుకంటే అతడేదో ప్రయోగాలు చేస్తాడని అందరి నమ్మకం. అతడింతకీ చెప్తాడంటారా అంది ఇందిర. అతగాడి చేత ఎలా చెప్పించేయాలి అన్నది మనం చూడాలి. మామూలుగా చెప్పకపోవచ్చు. మాట్లాడను అనుకొని కూర్చున్న వాళ్ళ చేత ఎలా మాట్లాడిస్తాం, ఇది ఒట్టిదే అన్నాడు రావు నిరాశగా. అతడు మిగిలిన విషయాలు చెప్పకపోవచ్చు, కానీ ఈ విషయం చెప్తాడని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆ పెయింటింగ్లు అమ్మడంలోనే ఆ విషయం తెలుస్తోంది. ఏంటి? ఆ పెయింటింగ్లు అమ్మడం వల్ల అతనికేం లాభం లేదు. నేను దీనిని 500 రూపాయలు కొన్నాను. ఆక్షన్ చేసిన వాళ్ల కమిషన్ పోను అతనికి 400 రూపాయలు కూడా వచ్చి ఉండదు. తాటి చెట్ల పాలెంలో పాత బంగ్లాలో ఉన్నాడు అంటే అతనంత పేదవాడు కాదనిపిస్తోంది. ఆ పెయింటింగ్ డబ్బుల కోసం అమ్మడు. డబ్బు కోసం కాకపోతే మరి దేనికోసం అమ్మినట్లు అన్నాడు రావు. డబ్బు కాకుండా అందులో ఉన్నది ఒక నిజం, అది సైంధవ గురించి. దాని ద్వారా సైంధవ గురించి ప్రపంచానికి తెలియజేయడం కావచ్చు. అలా అనుకునేందుకు కూడా అవకాశం లేదు, ఎందుకంటే దాని ద్వారా అది సైంధవ అని మాత్రమే తెలుస్తోంది. కానీ దాని గురించి వివరాలేం తెలియవే అంది ఇందిర. అందుకే నా అనుమానం ప్రకారం అతడికి సైంధవ గురించి తెలుసు అని చెప్పుకునేందుకే ఈ చిత్రం అమ్మాడేమో. అలా చెప్పుకోవడం వల్ల ఉపయోగం అన్నాడు జగన్. అదే అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం నిజం, ఆ పడవను పైకి తీయించడానికి మాత్రమే అతను చిత్రాలు అమ్ముతున్నాడు. నిజంగా అతనికే కాని అన్ని వివరాలు తెలుసుంటే అతనే ఎందుకీ పడవను తీయడానికి ప్రయత్నించాడు? అది మనం చెప్పలేం. ఏదో కారణం వల్ల ఆ పని అతడొక్కడే చేయలేనని నిర్ణయించుకుని ఈ పెయింటింగ్లు అమ్ముతున్నాడని నా నమ్మకం. డబ్బంత లేకపోవచ్చు, అంతకు మించి కారణం ఏంటుంటుంది అన్నాడు రావు. అంటే మనం జయద్రథుడిని కలిస్తే ప్రాబ్లం లేకుండానే మనకు సైంధవకు సంబంధించిన వివరాలు చెప్తాడంటారు. ఆహా, తప్పకుండా. అంతేకాకుండా మనం కూడా అతడి పర్సనల్ విషయాలు పట్టించుకోం. అతడు మాంత్రికుడైతేనేంటి, మరింకోటైతేనేంటి. కరెక్ట్. దీంతో మనకి సైంధవ్ గురించి మరికొన్ని వివరాలు దొరుకుతాయి. ఏంటండోయ్ ఇంకొన్ని అని తేలిగ్గా మాట్లాడుతున్నారు? నా అనుమానం ప్రకారం జయద్రథుడిని కలిస్తే పాసిబుల్ లొకేషన్ దొరికిపోతుంది. ఓకే ఓకే, ఎప్పుడు వెళ్ళడం అడిగింది ఇందిర. ఎల్లుండి ఆదివారం 10 గంటలకు నేను మీ ఇంటికొస్తాను. తాటి చెట్ల పాలెం అంటే ఇక్కడికి దగ్గరే కదా అన్నాడు శ్రీనాథ్. ఓకే ఓకే, పదండి భోజనాలు చేసేద్దాం అంటూ భోజనానికి లేచాడు జగన్. శ్రీనాథ్ ఇల్లు చేరేసరికి 8:30 కావస్తోంది. యామిని వచ్చుంటుందని భయపడుతూ గేటు దగ్గరికి చేరాడు. ఇంట్లో లైట్ వెలుగుతోంది, తలుపు కూడా తెరిచే ఉంది. యామిని ఉండే అవకాశం లేదు, ఎందుకంటే యామినికి తలుపు తెరవాల్సిన అవసరం లేదు. తనెవరికి డూప్లికేట్ తాళం ఇవ్వలేదు. తలుపు ఎవరు తెరిచి ఉంటారు? దొంగలనే భయంతో లోపలికి అడుగుపెట్టిన శ్రీనాథ్కి ఎదురుగుండా శ్యామలరావు, రామలక్ష్మి కనిపించారు. ఓహో, మీరా? ఎప్పుడొచ్చారు? తలుపులు తీసుంటే దొంగలేమోనని భయపడుతూ వచ్చాను అన్నాడు శ్రీనాథ్ భయాన్ని వదిలించుకుంటూ. 7 గంటలకే వచ్చేసాం. ఇప్పుడు మీ అత్తయ్య ఇంత అన్నం ఉడకబెట్టింది, పద భోంచేద్దాం. నేనిప్పుడే చేసొచ్చానండి. మీరు ఖచ్చితంగా ఇప్పుడు వస్తారు అని తెలుసుంటే వెయిట్ చేసి ఉండేవాణ్ణి. ఓ, దానికేముందులే, నేను భోంచేసి వస్తాను అంటూ లేవబోతున్న శ్యామలరావుని, ఇంతకీ మీకు తాళం చెవి ఎక్కడ దొరికిందో చెప్పలేదు.
యామిని ఇక్కడికి వచ్చే ముందు విజయనగరంలో తన కీ చైన్ మరిచిపోయింది. అది నీకు ఇద్దామని తెచ్చాం. అందులో ఈ డూప్లికేట్ కీ కూడా ఉంది. అప్పుడు శ్రీనాథ్కి గుర్తొచ్చింది. యామిని కీ చైన్ కనిపించక షాపులో ఒక డ్రాయర్ తాళాలు విరగొట్టడం. పోనీలే, ఇది దెయ్యాల పని కాదు అని సంతోషించాడు. చూసావా శ్రీనాథ్, వాసంతి శవాన్ని పరీక్షించిన డాక్టర్ ఏం చెప్పాడో అలా మనిషి ఎవరూ చేయలేడని తేల్చాడట. నేను అనుకుంటూనే ఉన్నాను, ఆ ఫ్యాన్తో పాటు మనిషి ఎలా ఎత్తగలడు, ఎవరు మాత్రం అన్నాడు ఆలోచిస్తున్నట్లు శ్రీనాథ్. అదొకటే కాదు, అది ఫ్యాన్ తగిలించిన హుక్కుతో సహా పొట్టలోంచి గుచ్చబడింది. అంటే కాంక్రీట్ బ్లాక్ నుండి దాన్ని పీకి వాసంతిని గుచ్చి మళ్లీ దానిని తగిలించడం మానవమాతుడు ఎవరైనా చేయగలడా? కాంక్రీట్ నుండి పీకిన కుక్కాన్ని మళ్లీ తగిలించగలడా? ఏం తేడా తెలియకుండా, అది బరువుతో. కరెక్ట్. అంతకన్నా ఏమనాలో తెలియని శ్రీనాథ్. అంతేకాకుండా ఆ పదుల్లేని వస్తువుని మనిషి శరీరం నుండి దించడానికి కనీసం క్వింటాల్ బరువు దాని మీద పెడితేనే కానీ అలా దిగదట. అయితే కేసు నా మీద ఉండదు కదా. చెప్పాను కదా, ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్. థ్యాంక్స్. మీరు కానీ సమయానికి రాకపోతే నా బ్రతుకు ఇప్పటివరకు జైల్లోనే ఉండేది. అలాంటిదేం లేదు, అనవసరంగా భయపడ్డావు. నేను లేకపోయినా మర్నాడే నిన్ను వదిలేసి ఉండేవారు. మీరు భోంచేయండి, ఆలస్యం అయిపోతుంది అంటూ శ్రీనాథ్ తొందర పెట్టాడు. ఈ రోజు ఏమైందో, ఈ ఆమెని ఇంకా రాలేదు. వీళ్ళకి చూపిస్తే నా బాధ వదిలిపోతుంది, లేకపోతే నన్ను తినేసేటట్లున్నారు అనుకుంటూ అటు ఇటూ తిరుగుతున్న శ్రీనాథ్కి కిర్రుమన్న శబ్దం వినిపించింది. అర్థమైంది యామిని వచ్చిందని. ఒక్కసారి వీళ్ళిద్దరి వైపు తిరిగి మాట్లాడదు, యామిని వచ్చింది అన్నాడు. యామిని మాట్లాడితే పారిపోతుంది అన్నట్లు వాళ్లు కూడా ఉయ్యాల బల్ల ఊగుతున్న శబ్దం వినిపించేసరికి నిశ్శబ్దమైపోయారు. ఆకులో ఆకునై, అది యామిని కొంతేనండి, ఏది చూడనియండి, నా యామిని చూడనియండి అంటూ హిస్టీరియా వచ్చినట్టు మాట్లాడుతున్న రామలక్ష్మిని పట్టుకుని, ఆగండి అత్తయ్య గారు, యామిని అక్కడి నుండి వెళ్ళిపోదు. మీరు అనవసరంగా హైరాణ పడుతున్నారు. తను లోపలికొస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, తను మనకు పరిచయం ఉన్న యామిని కాదు. కాబట్టి సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. నిజం మీరు ఏ పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదు. ఇది యామిని ఆత్మ మాత్రమే, నిజం చెప్పాలంటే దెయ్యం, కాబట్టి భయపడి ఉండడం మంచిది అంటూ తనకు తెలిసింది చెప్పబోతున్న శ్రీనాథ్ని, సిగ్గులేకపోతే సరే, నా యామిని చంపేయడమే కాకుండా తను దేవతే తిరిగొస్తే దెయ్యం దెయ్యం అంటున్నావు. నిన్ను దెయ్యంగా బాధ పెట్టచ్చు, ఎందుకంటే తనని నువ్వే చంపేశావనే బాధ ఉంటుందిగా. అందుకు మా బంగారు తల్లి దేవతే వచ్చింది అంటూ తిట్టడం ప్రారంభించేసరికి, ఈవిడితో నేను మాట్లాడలేనురా అనుకుని శ్యామలరావు వైపు చూశాడు సహాయం కోసం. శ్యామలరావు ఇవన్నీ విన్నాడో లేదో తెలియదు. తలుపు వైపే చూస్తున్నాడు తన్మయుడైపోయి. ఇంకా మాట్లాడి ఉపయోగం లేదని నిర్ణయించుకున్న శ్రీనాథ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఒక్కసారి చలి వేయడంతో అర్థమైంది యామిని లోపలికొచ్చిందని. చలికి విపరీతంగా వణుకుతున్నారు శ్యామలరావు, రామలక్ష్మి. వీళ్ళకి చలేస్తుందని చెప్పినా గుర్తులేదు అనుకుంటూ వాళ్ల వైపు చూశాడు శ్రీనాథ్. వాళ్ల దృష్టి యామిని వైపే ఉంది. వాళ్ళు యామిని తిరిగొచ్చింది అనుకుంటున్నారు ఆ అమాయకులు. వాళ్ళకి తెలీదు, ఏదో పూర్వకాలంలో భూస్థాపితం చేయబడిన ఒక ప్రేతాత్మ యామిని రూపాన్ని వాడుకుంటోందని. తనకు మాత్రం ఖచ్చితంగా తెలుసా, అదే అయ్యుంటుంది. లేకపోతే ఆ స్పర్శ ఎందుకంత భయంకరంగా ఉంటుంది? ఏమో, స్పర్శ చర్మంతో కలుగుతోంది. ఆ చర్మం కాలిపోవడం వల్లనేమో, ఆ చర్మం కాలిపోవడం వల్ల ఆ స్పర్శ కూడా మారిపోయిందేమో. తనకివన్నీ తెలియవు. కాని ఆ ఆత్మ యామిని కాదని మాత్రం అనిపిస్తోంది. ఏమో, యామినినే ఏమో. ఏమో. శ్రీనాథ్, ఐ లవ్ యూ అన్న మాటలతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు శ్రీనాథ్. అంటే శ్యామలరావు, రామలక్ష్మిలను యామినేం పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ కూడా నా బంగారు కొండ అని దగ్గర కూడా వెళ్ళలేదన్నమాట. భయపడుంటారు. శ్రీనాథ్, ఐ లవ్ యూ. యామిని మరీ దగ్గరకొచ్చేసరికి, యూ ముందు దూరంగా వెళ్ళు అని కసురుకున్నాడు శ్రీనాథ్. ఆ రోజు రాత్రిని గుర్తు చేసుకుంటూ. ఈ మాటలతో ఈ లోకంలోకొచ్చిన రామలక్ష్మి విసురుగా వచ్చి, బుద్ధి లేకపోతే సరే, ఏదో అమ్మాయి మళ్ళీ బ్రతికొచ్చినందుకు సంతోషించగా చిరాకు కూడాను. మళ్ళీ బ్రతికి రాలేదండి, దయ్యమే వచ్చింది అన్నాడు శ్రీనాథ్ చిరాకుతో. మళ్ళీ ఆ మాట అంటే ఊరుకోను, రామ్మ మన ఇంటికి పోదాం. ఈ చేయి పట్టుకుంది, కానీ చేతిలో ఉట్టి గాలే, అక్కడేం లేదు. అలాగని యామిని లేదా, అక్కడే ఉంది. అప్పుడు యామిని దృష్టి రామలక్ష్మి మీద పడింది. ఉఫ్ మని ఊదింది మొహం మీద. అంతే, రామలక్ష్మి కెవ్వున అరచి వెనక్కి పడిపోయింది, సొమసిల్లిపోయింది. యామిని ఓదడం చూసిన శ్రీనాథ్ భయపడ్డాడు. నాడి చూశాడు. బ్రతికే ఉందని నిర్ణయించుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి వీధిలోకి వెళ్లి అదృష్టవశాత్తు ఆ దారిలో వెళ్తున్న ఆటోను తీసుకొచ్చి శ్యామలరావు, రామలక్ష్మి నెక్కించి హాస్పిటల్కు పంపించాడు. తను స్కూటర్ తీసుకుని బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. శ్రీనాథ్ స్కూటర్ మీద బయలుదేరబోతూ ఉంటే
ఆకుల్లో ఆకునై అని పాడుకుంటూ వెళ్ళిపోతూ కనిపించింది యామిని. ఒక్కసారి ఎక్కడలేని ధైర్యం వచ్చింది శ్రీనాథ్కి. ఈ రోజు అటు ఇటో తేల్చేసుకోవాలి, ఎలా నన్ను వదులుతుందో తెలుసుకోవాలి, ఇలా ఎంతకాలం తనకి భయపడుతూ గడపడం అని యామిని వెనక వెళ్లబోయాడు. ఒక పక్క భయం, మరో పక్క హాస్పిటల్కు వెళ్లాలన్న కంగారు. స్కూటర్ స్టార్ట్ చేయబోయాడు. భయం వదిలించుకుంటేనే కానీ లాభం లేదు. రోజు ఎంతకాలం ఈ విధంగా బాధపడుతూ ఉండగలడు? రోజు చచ్చే కన్నా ఒక్కసారి చచ్చిపోవడం నయం. ఉఫ్ అని ఊదేసరికి ఆ చలికి ఆవిడ భయపడి సొమ్మసిల్లిపోయి ఉంటారు. అంతకన్నా యామిని మరేం చేయలేదని తనకు తెలుసు. యామిని ఊదింది ఖచ్చితంగా చల్లగా ఉంటుంది. ఎందుకంటే 4 అడుగుల దూరంలో ఉన్న తనకే వణుకు పుట్టించింది. అయినా తను వస్తేనే వాతావరణం చల్లగా అయిపోవడం తనకు తెలుసు. అలాంటప్పుడు ఊదితే చల్లగా ఉండదా? ముందుగా యామిని వచ్చినప్పుడు విపరీతమైన చల్లగా ఉంటుంది అని చెప్పుంటే ఆవిడ భయపడేది కాదేమో. అది ప్రమాదం అవుదులే. కాని హార్ట్ పేషెంట్ కావడం వల్ల తను భయపడ్డాడు. అయినా ఏదో అవుతుందని భయపడ్డాం. యామిని వెనక వెళ్లడానికి ధైర్యం చాలకేనన్న నిజం పీకుతోంది. ధైర్యం చేసి స్కూటర్ని అలాగే వదిలేసి యామిని కనిపిస్తున్న వైపు బయలుదేరాడు. యామిని తిన్నగా సముద్రం వైపు వెళ్ళింది. యామిని దూరంగా కనిపిస్తోంది. పొరుగు పొరుగున యామిని వెంటపడ్డాడు శ్రీనాథ్. యామిని బీచ్ రోడ్డు మీద యూనివర్సిటీ వైపు వెళ్తోంది. ఇంకా వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. 3 నిమిషాలు పరిగెత్తుంటాడు. యామిని ఎక్కడా కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయి ఆగాడు. ఆగడమేంటి? కుడి చేతి వైపు శ్మశానం గోడ కనిపించింది. కొంపదీసి ఈ శ్మశానంలోకి గాని వెళ్ళిపోయిందా? వెన్నులో వణుకు పుట్టింది. నిజమే, ప్రేతాత్మలు తన శరీరం మీద మమకారంతో దాన్ని వదిలి వెళ్లలేవని, 10 రోజుల వరకు అక్కడే ఉంటాయని, అందుకే బూడిదల్ని ఎత్తిపోస్తారని తను విన్నాడు. తను యామినిని ఈ శ్మశానంలోనే కాల్చాడు. ఖచ్చితంగా యామిని ఈ శ్మశానంలోనే ఉండుంటుంది. కాని రాత్రిపూట శ్మశానంలోకి ఎలా వెళ్లడం? భయం వేసింది. కాని తనకెందుకు భయం? శ్మశానంలోకి వెళ్లడానికి దెయ్యాలుంటాయనే కదా భయపడాలి. తను అందులోకి వెళ్ళినా వెళ్లకపోయినా యామిని దెయ్యం తనని భయపెడుతూనే ఉంటుంది. అందువల్ల వెళ్ళినా వెళ్లకపోయినా తనకొకటే. అంతగా ఈ రోజు యామినితో మాట్లాడి ఎలా పోతుందో తెలుసుకోగలిగితే మిగిలిన రోజులైనా సుఖంగా ఉండొచ్చు అనుకుంటూ తుప్పుపట్టిన ఇనుప గేట్ను సాధ్యమైనంత ఎక్కువ శబ్దం చేసేటట్లు లోపలకు తోశాడు. ఆ శబ్దం వింటే తను కొంత ధైర్యంగా ఉండగలడు. శబ్దం ఉంటే తను నిర్జనమైన శ్మశానంలోకి వచ్చాడనే ఆలోచన దగ్గరకు రాదని శ్రీనాథ్ నమ్మకం. కాకపోతే ఎదురుగుండా తులసి కోటలు, విరిగిపోయిన కొండ పెంకులు, ఎగురుతున్న గుడ్డ పీలికలు, కాలి బూడిదైన శవాల బూడిద కుప్పలు, శవాలను పాతిన ఎత్తైన దిబ్బలు, ఇవన్నీ తనని ఎంతోసేపు ప్రశాంతంగా ఉండనివ్వవని తెలుసు శ్రీనాథ్కి. ఎవరో ధర్మాత్ముడు కట్టించిన చిన్న మండపం మినహా అక్కడ మరేం లేవు. లోపల వాతావరణం చాలా చల్లగా ఉంది. తనకు తెలుసు గాలిలో ఏవో ఆత్మలు తిరుగుతున్నాయని. అందువల్ల అది ఖచ్చితంగా యామిని ఆత్మ అయి ఉంటుందని తన నమ్మకం. అంతవరకు బాగానే ఉంది. కాని ఈ యామిని తను పిలిస్తే పలుకుతుందా? ఎక్కడని పిలవాలి? ఏం మాట్లాడాలి? ఇవన్నీ ఆలోచించడానికే భయంగా ఉంది. తను యామిని ఎక్కడ కాల్చాడో ఆ ప్రదేశంలో నిలబడి పిలుద్దామని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. కాని ఎక్కడ కాల్చాడో తనకంతగా గుర్తులేదు. అయినా అంతగా తెలిసిన అదే స్థలంలో మరొక శవం కాల్చబడలేదనే నమ్మకం ఏమిటి అనుకుంటూ మండపం దగ్గరకు చేరాడు శ్రీనాథ్. యామిని, కమాన్, ఎక్కడికి పారిపోయావు? ముందు కనిపించు అంటూ అరవడం ప్రారంభించాడు. తను దెయ్యాలతో మాట్లాడే వారి గురించి కథల్లో చదివాడు, అంతేకాని నిజ జీవితంలో చూడలేదు. యామిని కనిపించడానికి ముందు దెయ్యాలుంటాయంటే తను నమ్మలేదు. కనుచూపు మేరలో యామిని ఎక్కడా కనిపించలేదు. చిట్ట చీకటైనా యామిని మెరుపులా ఉంటుంది కాబట్టి అక్కడుంటే కనిపించాలి. అంటే యామిని అక్కడ లేదన్నమాట. కొంపదీసి నిజంగానే సైంధవ్లో ఉందేమో, ఆ సైంధవ్ వైపే వెళ్ళిపోయిందేమో అనుకుని వెళ్ళిపోదామనుకుని వెనక్కి తిరిగి 1 నిమిషం స్తబ్దుడైపోయాడు. ఎదురుగుండా యామిని అదే చూపుతో తన వైపు చూస్తోంది. తను మరో అడుగు వేసుంటే యామిని మీదకు వెళ్ళిపోయి ఉండేవాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు, ఆఖరికి వచ్చావన్నమాట అంది ముందుగా యామినే. ఇప్పుడు ధైర్యం తెచ్చుకోకపోతే లాభం లేదు. ఈ ఆత్మ ఎలా వదిలిపోతుందో తెలుసుకోందే ఇవాళ వదలకూడదనుకుని ఈరోజు అటో ఇటో తేల్చుకునేందుకు వచ్చాను. ఏంటి తేల్చుకుందామనుకుంటున్నావు? నువ్వు ఎలా వదిలిపోతావో తేల్చుకుందామని. అంటే నువ్వు నన్ను బాధ పెట్టడం మానేసి నీ దారిని నువ్వు పోతావని. దానికి ఒకటే దారి, నువ్వు నాతో వచ్చాయి. అప్పుడే నేను నిన్నే కాదు మరెవరిని ఇబ్బంది పెట్టను, నాకు శాంతి దొరుకుతుంది. చూడు యామిని, నువ్వు చచ్చిపోయావు. నువ్వొట్టి భ్రాంతివి మాత్రమే. నేను నీతో రాలేను. ప్లీజ్ బాధ పెట్టకు, వెళ్ళిపో. ఏంటి భ్రాంతివా? భ్రాంతి అంటే ఏంటి? భ్రాంతి అంటే నీకు తెలీదేంటి? నేను ఎలాగైతే ఈ భూమి మీద ఉన్నానో నువ్వు అలా లేవు. నువ్వు వట్టి రూపానివి మాత్రమే.
ఒట్టి శక్తివి మాత్రమే, నీకు పాంచభౌతికమైన రూపం లేదు. ఈ నిర్వచనం ఎవరిచ్చారు? ఎవడో ఇచ్చాళ్లే. నేను నీకు చెప్పింది నీకు అర్థమైందా లేదా అన్నాడు. అది చెప్పిందెవడో తెలీదన్న నిజాన్ని ఒప్పుకోకుండా. సరే, నీకు తెలియకపోతే నేను చెప్తాను విను. అదెవడో నీలాంటి మనిషి చెప్పాడు. మనుషులు చెప్పిన నిర్వచనాలు మాకు అక్కర్లేదు. ప్లీజ్, నువ్వు నాతో వచ్చేయ్. వచ్చేయడం అంటే ఏంటి? నేను ఇంతకు ముందు నీతో ఉండలేను. ఈ రూపంలో ఉండలేవని నాకు తెలుసు. నువ్వు చచ్చిపో, ఇద్దరం కలిసి హాయిగా ఉండొచ్చు. నువ్వు యామినివి కావు. యామిని నన్ను చచ్చిపోమందు. నేను నీలా మారలేను, కానీ నువ్వు నాలా మారగలవు. అందుకే నిన్ను చచ్చిపోమంటున్నాను. నువ్వొట్టి భ్రాంతివి, నేను నీతో రాలేను అన్నాడు శ్రీనాథ్ కోపంగా. పిచ్చి శ్రీనాథ్, భ్రాంతి అంటే నీ ఉద్దేశం ఏంటి? ప్రకృతికి వ్యతిరేకంగా ఈ ప్రపంచంలో నువ్వొక్కరితవే ఉన్నావు, అందుకే నువ్వు భ్రాంతివి. అంటే మాకందరికీ ఓ రూపం, ఓ లక్షణం, ఓ శరీరం ఉన్నాయి, కాని నీకో? సరే, బాగుంది. నీలాంటి వాళ్ళకి అవన్నీ ఉన్నాయని, లేని వాళ్ళని భ్రాంతి అనడమేనా? మేం అంతమందిమి ఇలా ఉండగా నీలాంటి ఒకరో ఇద్దరో ఇలా ఉండడం మరి భ్రాంతి కాక మరేంటి? నీకో విషయం తెలుసా? ఈ భూమి మీద జీవిస్తున్న మనుషుల కన్నా చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ. అవును, కానీ వాళ్ళందరూ నీలా తిరగడం లేదు. అందుకే నీ అమాయకత్వం చూస్తే జాలిస్తుంది. ఇంతకుముందు తిరిగేవారు కాదు, కానీ ఇప్పుడు చూడు అంటూ చెయ్యెత్తి వెనక్కి చూపించింది. ఏంటి చూపిస్తుందో అర్థం కాక చీకట్లో కళ్ళు ఎగలాక్కొని చూస్తున్నాడు శ్రీనాథ్. మసగ్గా భూమి నుండి పైకి లేస్తున్నాయి. కొంచెం లేవగానే వాటి మెరుపు వల్ల అర్థమైంది అవన్నీ యామినిలా దెయ్యాలని. నెమ్మదిగా భూమిలోంచి పైకొస్తున్నాయి. ముందు తల, నెమ్మదిగా ఛాతీ, చేతులు, నడుం, కాళ్ళు, మొత్తం శ్మశానమంతా బెలబెలమంటూ ఆత్మలు. అన్ని వయసుల్లోనూ అన్ని రకాలుగా ఉన్నాయి. కొన్ని యామినిలా ఏ విధమైన బేకరత్వం లేకుండా ఉన్నాయి. అవి ఈ మధ్యనే చనిపోయి ఉంటాయి అనుకున్నాడు శ్రీనాథ్. కొన్ని బేభత్సంగా చెదలు తినేసిన శరీరాలతో, కుళ్ళిపోయిన శరీరాలతో పైకి లేచాయి. శ్రీనాథ్ భరించలేనంత దుర్గంధం. ఎదురుగుండా చర్మమంతా తినేయబడ్డ మాంసం ముద్ద నిలబడింది. కళ్ళు మూసుకుని ఇంకో వైపుకు తిరిగిపోయాడు శ్రీనాథ్. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. భీకరాకారం. ఆ ఆకారానికి కింద దవడలేదు. నాలుక మాత్రం గొంతులోంచి వేలాడుతోంది. కడుపు దేవుకుపోయింది. భరించలేక కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు తనకి అనుమానం ప్రారంభమైంది. తనే భ్రాంతేమో, ఇదే నిజమేమో అనిపించింది. ఇంకక్కడ ఉండలేడు. యామినేం చెప్పేట్లు లేదు అనుకుని గేటు వైపు బయలుదేరాడు శ్రీనాథ్. శ్రీనాథ్, నీకు నువ్వుగా చచ్చిపోతే మంచిది. నాకు సుఖం, నీకు సుఖం. ఆ మాట విని గతుకుమన్నాడు. అంటే నాకు నేనుగా చచ్చిపోకపోతే విజయ్ వాసంతిని చంపేసినట్లుగా చంపేస్తుందా? భయం వేసాగింది. ఆ భయంతో అక్కడి నుండి పరిగెట్టి పారిపోవాలనిపించింది. కాని పరిగెడితే కుక్కల్లా ఈ ఆత్మలు వెంట పడతాయేమోనని భయంతో వేగంగా నడుస్తూ గేటు చేరి వెనక్కి తిరిగి చూశాడు. ఆత్మలన్నీ యామిని ఆధ్వర్యంలో తన వెనకే నడుస్తున్నాయి. గాలిలో తేలుతూ వస్తున్నాయి. తలుపు వేయడం వల్ల ఉపయోగం లేదని తెలిసినా గడియ వేసి మరీ ఇంటివైపు నడుస్తున్నాడు శ్రీనాథ్. ఆత్మల అలికిడి దగ్గర కావడం ప్రారంభమయ్యేసరికి భయం ఎక్కువై పరిగెత్తడం ప్రారంభించాడు. పరుగు తీస్తూ వెనక్కి తిరిగి చూశాడు. ఆత్మలు కూడా వేగంగా రావడం ప్రారంభించాయి. భయంతో గడ్డగట్టుకుపోయాడు శ్రీనాథ్. వెనక్కి చూడ్డానికి కూడా ధైర్యం చాలేదు. 2 నిమిషాలు పరిగెట్టుంటాడు. మరో 2 నిమిషాలు పరిగెడితే ఇంటికి చేరిపోతాడు. కాని ఇంటికి చేరితే మాత్రం యామిని రాదన్న నియమమేమీ లేదు. ఏం చెయ్యాలి? ఆలోచించడం వల్ల తన వేగం తగ్గిపోతుందని ఆలోచించడం మానేసి గుడ్డిగా పరిగెత్తడం ప్రారంభించాడు శ్రీనాథ్. ఇంకొక నిమిషం పరిగెడితే ఇల్లు చేరిపోతాడనగా వెనక నుండి ఎవరో గట్టిగా పట్టుకుని లాగినట్లయింది. శ్రీనాథ్కి చావు దగ్గరకొచ్చిందని అర్థమైంది. కాని వెనకన ఇంకా ఆత్మలర్పులు కొద్ది దూరంగానే వినిపిస్తున్నాయి. ఎవరు పట్టుకున్నారో అర్థం కాలేదు. యామినేమో తనని ఏదో అదృశ్యశక్తి మాత్రమే పట్టుకుందని, ఆ శక్తి తనకి అడ్డంగా పడుకోబెట్టేయడంతో అర్థమైంది. ఆత్మలింకా గాలిలో తేలుతూ జారుతూ వస్తున్నాయి. తను లేవడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ 1 సెంటీమీటర్ కూడా పైకి లేవలేకపోయాడు. ఈ రోజు తన జీవితంలో ఆఖరి రోజని శ్రీనాథ్కి తెలిసిపోయింది. తన కళ్ళెదుట విజయ్ వాసంతిని చంపడం గుర్తుకొచ్చింది. తనకి 100 ఏళ్లు నిండిపోయాయని అర్థమైంది. అనవసరంగా ఈ రోజు రాత్రి శ్మశానంలోకి వెళ్లినందుకు తనని తాను తిట్టుకున్నాడు శ్రీనాథ్. తన ఆర్కియాలజీ రీసెర్చ్ గుర్తుకొచ్చింది. ఇందిర గుర్తుకొచ్చింది. తను చచ్చిపోవడం తప్పదు. ఎలాగైనా యామినిని బ్రతిమాలుకునైనా బ్రతకాలనుంది. ఈ ఆత్మల బాధలు చూస్తూ ఉంటే తనకి చచ్చిపోవాలని లేదు. యామిని చచ్చిపోయిన తర్వాత కొన్నాళ్ళు తను చచ్చిపోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అనుకోవడం లేదు. ఎలాగైనా యామినిని బెదిరించో బ్రతిమాలో పారిపోవాలి. మరి ఈ ఊరు మొహం చూడకూడదు. ఏ పల్లెటూరులోనో ఎవరికీ తెలియకుండా బతికేయచ్చు అని ఆలోచిస్తున్న శ్రీనాథ్ యామిని మాటలతో కళ్ళు తెరిచాడు. శ్రీనాథ్, నీకు నువ్వుగా చచ్చిపోతే నీకు మంచిది, నాకు మంచిది.
యామిని, నన్నెందుకు చంపేద్దామనుకుంటున్నావు? నేను కల్లోనైనా ఊహించలేదు నువ్వు నన్ను చంపుతావని. ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్లు అన్నాడు శ్రీనాథ్. నిన్ను చంపడం లేదు, బ్రతికిద్దామనుకుంటున్నాను. మా లోకంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ లవ్ యూ శ్రీనాథ్. షటప్. నువ్వు నా యామినివి కావు. నా యామిని నన్ను చంపే ప్రయత్నాలు చేయదు. శ్రీనాథ్, నువ్వు ఎన్నిసార్లు అనలేదు నేను లేకుండా ఈ లోకంలో బ్రతకలేనని? నిజమే, కానీ ఇలా దెయ్యంలా అసలు బ్రతకలేను. ఏం, అక్కడ బ్రతికినట్లే ఇక్కడ బ్రతకొచ్చు. నీకు నువ్వుగా చచ్చిపోకపోతే నేను నిన్ను చంపేయాల్సి వస్తుంది. యామిని, నన్ను చంపేయడానికైనా పెళ్లి చేసుకున్నావు? విశ్వనాథ్ బ్రతికున్నా నన్ను చంపేసేదానివా? అప్పుడు వాణ్ణెవరు చూసేవారు? అంటూ ఆవేశంగా అరుస్తున్నాడు శ్రీనాథ్. ఆ విశ్వనాథ్ అంటూ యామిని ఏడవడం ప్రారంభించేసరికి ఆగాడు. నిజమే, ఎంతైనా తల్లి కదా, కొడుకును తలుచుకుని ఏడుస్తుంది అనుకున్నాడు. 3వ నెల నిండిన దగ్గర నుండి ఆలోచించి తమ పుట్టబోయే శిశువుకి పేరు నిర్ణయించారు. కొడుకు పుడితే విశ్వనాథ్, కూతురైతే సౌదామిని. ఆ రోజులు ఎంత హాయిగా గడిచాయి. 2 పేర్లు అందరికీ చెప్తూ ఉంటే అందరూ నవ్వే. ఆఖరికి కొడుకే పుట్టాడు. వాడికి పేరైనా పెట్టకుండానే వాడు చచ్చిపోయాడు. కానీ వాడి పేరు విశ్వనాథ్. తనని పట్టుకున్న శక్తి వదిలేసరికి ఈ లోకంలోకి వచ్చాడు శ్రీనాథ్. చుట్టూరా ఉన్న ఆత్మలన్నీ మాయమైపోతూ ఉంటే ఆశ్చర్యపోయాడు. ఏమవుతుందో అర్థమయ్యేలోపునే ఒక్క యామిని తప్ప అన్ని ఆత్మలు అదృశ్యమైపోయాయి. యామిని ఇంకా అలాగే ఉంది ఏడుస్తున్నట్లు. యామిని, ఏం, నన్ను చంపే బుద్ధి మార్చుకున్నావా? ఇప్పుడు నువ్వు నా యామినివేనేమో అన్న అనుమానం కలుగుతోంది. బుర్ర పైకెత్తి చూసింది యామిని. తనని చంపదని నిర్ణయించుకున్న తర్వాత ఏం, చంపుదామన్న బుద్ధి మార్చుకున్నావా అని రెట్టించాడు శ్రీనాథ్. నిన్ను చంపలేను, నాతో తీసుకెళ్లేను. ఏం, ఎంతవరకు చంపుతానన్నావు? ఇంతవరకు విశ్వనాథ్ గురించి మరిచిపోయాను. ఇప్పుడు వాడేం చేశాడు? మా లోకంలోకి ఒక ఆత్మ మరో ఆత్మని చేర్చగలదు. అలా చేర్చడం ద్వారా మొదటి ఆత్మకి శాంతి లభిస్తుంది, పైలోకాలకు వెళుతుంది. ఒక మనిషిని మా లోకంలోకి తీసుకురావాలంటే అతని దగ్గర వాళ్లలో ఆఖరణ చచ్చిపోయిన వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. నేను యాక్సిడెంట్లో చచ్చిపోయిన తర్వాత 1-2 గంటలకు చచ్చిపోయాడు విశ్వనాథ్. అందువల్ల వాడు తప్ప నిన్ను మరెవరూ మా లోకంలోకి తీసుకొచ్చే హక్కు లేదు. కానీ వాడు అయోనిజుడు, అందువల్ల వాడు పుట్టినట్లు లెక్కలేదు. అందువల్ల వాడి ఆత్మ పైలోకాలకు వెళ్ళిపోయింది. ఇంకా నిన్నెవరూ మా లోకంలోకి తీసుకురాలేరు. నాకు శాంతి ఉండదు. వింటున్న శ్రీనాథ్ అమ్మ బ్రతుకు జీవుడా అనుకున్నాడు. తను చెప్తున్న విషయాల్లో నిజమెంతో తెలుసుకోవాలనిపించింది. ఇంతకీ మీ లోకమేది? మృతలోకం. అదెక్కడుంది? అది లేనిదెక్కడా? ఇంతకీ నీ ఆత్మ ఇలా తిరుగుతూ ఉండడమేనా? పైలోకాలకు వెళ్లే ఉపాయం ఏమైనా ఉందా? యామిని ఒక్క నిమిషం మాట్లాడలేదు. ఏదో కొత్త శక్తి పుంజుకున్నట్లు కనిపించింది. నన్ను విడిపించు అంది సడన్ గా. ఇంతకీ ఎక్కడ బంధించబడ్డావు? సైంధవ. ఏంటి, ఆ మునిగిపోయిన పడవలోనా? సమాధానం చెప్పడానికి యామిని అక్కడ లేదు. ఎప్పుడో గాలిలో కలిసిపోయింది. తన యామిని ఆత్మ ఈ విధంగా తిరగకుండా పైలోకాలకు చేరిపోయేటట్లు చూడాలని నిర్ణయించుకున్నాడు. తనకి యామిని ఈ రోజు ఎంతో సంతోషకరమైన వార్త చెప్పింది. తనని యామిని చంపలేదు. తనకి ఆ శక్తి లేదు. పుట్టకుండా కూడా తన కొడుకు తన జీవితాన్ని రక్షించాడని ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్. పున్నాంనో నరక యాత్రాత ఇతి పుత్రః అని పుత్రుడికి నిర్వచనం చెప్తుంది వేదం. నన్ను నరకంలాంటి ఈ మృతలోకం నుండి రక్షించాడు ఈ కొడుకు అని విశ్వనాథ్ని మెచ్చుకున్నాడు శ్రీనాథ్. ఆలోచించుకుంటూ ఇంటికొచ్చిన శ్రీనాథ్కి దారికి అడ్డంగా నిలబెట్టిన తన స్కూటర్ చూడగానే గుర్తుకొచ్చింది రామలక్ష్మిని హాస్పిటల్కు తీసుకువెళ్లడం. వాళ్ళు వెళ్లి 1/2 గంట కన్నా అయ్యుండదులే అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు. స్కూటర్ పార్క్ చేసి లోపలికొచ్చిన శ్రీనాథ్కి ఎదురుగుండా కుర్చీలో కూర్చుని కళ్ళు తుడుచుకుంటున్న శ్యామలరావు కనపడ్డాడు. మామయ్య గారు, ధైర్యం తెచ్చుకోండి, ఏమై ఉండదు. ఒక్కసారి యామిని అలా ఊదేసరికి చల్లగాలి తగిలి భయపడి ఉంటారు అత్తయ్యగారు. హార్ట్ పేషెంట్ అని డాక్టర్ దగ్గర తీసుకొచ్చాం, కానీ లేకపోతే మొహం మీద నీళ్లు జలితే తెలివొచ్చేసి ఉన్ను అంటూ ఏదో ఊరడింపుగా చెప్పుకుపోతున్న శ్రీనాథ్ గొల్లున ఏడుస్తున్న శ్యామలరావుతో ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడిపోయాడు. మీరు చిన్నపిల్లాళ్ళే ఏడిస్తే ఎలా అండి? ఏం అవదండి, భయపడకండి. అవదేమిటి బాబు, కళ్ళు పోయాయి, ఇంకేం పోతాయో ఇంకా తెలీదు. కళ్ళు పోయాయా? ఎలా? ఎలాగేంటి బాబు, ఆటోలోనే రామలక్ష్మికి తెలివొచ్చింది. విపరీతంగా నొప్పిగా ఉందంటూ కళ్ళు నులుముకుంది. అంతే, కళ్ళు చిల్లపెంకులా రాలిపోయాయి బాబు. కళ్ళు ముక్కలైపోవడం ఏమిటండి? అర్థమేంట్లో చెప్పండి. డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే కంటిలో ప్రతి కణం గడ్డకట్టుకుపోయి చచ్చిపోయిందని. వాట్, నిజమా? డాక్టర్ ఏమడిగాడో తెలుసా బాబు? మీ ఇంట్లో లిక్విడ్ నైట్రోజన్ హీలియంలు నిల్వ ఉంచుతారా అని అడిగారు. అంటే అత్తయ్య గారి కళ్ళ మీద అంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద గాలి ఉదిందన్నమాట యామిని.
అవును బాబు, ఇంతకీ బ్రతుకుతుందో లేదో కూడా అనుమానమే. అది కూడా ఇంకా తేల్చి చెప్పలేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. అత్తయ్యగారు బ్రతుకుతారు, మీరేం బెంగ పెట్టుకోకండి అన్నాడు శ్రీనాథ్, తన గొంతు తనకే నీరసంగా వినిపించేటట్లు. అదే ధైర్యం బాబు. ఏంటో అన్నీ ఇలా అవుతున్నాయి. విధి, మనమేం చేస్తాం? మన తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది. ఇంతకు ముందు జన్మలో ఎవరిని బాధ పెట్టానో అని గుణుకుంటూ కూర్చున్నాడు శ్యామలరావు. శ్రీనాథ్ ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు. తను ఏదో భయపడి సొమ్మసిల్లిపోయి ఉంటారనుకున్నాడు. కాని ఇంత జరుగుతుందనుకోలేదు. అంటే అంత చల్లటి గాలులు, ఆఖరికి కళ్ళలోని కణాలను గడ్డకట్టించేయగలిగినంత చల్లటి గాలులు, కళ్ళల్లో ద్రవరూపంలో ఉన్న పదార్థాలు, రక్తం వగేరా ఉంటాయని తను విన్నాడు. అవన్నీ గెడ్డకట్టుకుపోయి చిల్లపెంకుల్లా రాలిపోయాయా? అలా జరుగుతుందని తను ఊహించనేనా లేదు. యామిని, నిన్నింతగా ప్రేమించిన మీ అమ్మకి అంత శిక్ష వేయడం బాగాలేదు అనుకొని, అది ఖచ్చితంగా యామిని కాదు, యామిని రూపాన్ని ఏదో ఆత్మ వాడుకుంటోంది అని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. కొన్ని వేల ఆత్మలను అరగంట ముందు చూశాడన్న విషయం మరిచిపోతూ. డాక్టర్, మా అత్తయ్యగారు ఎలా ఉన్నారు? ఓ శ్రీనాథ్, చాలా విచిత్రమైన కేసోయ్. ఇంతవరకు నా సర్వీసులో ఇలాంటి కేసు వినలేదు కూడా. కళ్ళు నులుపుకుంటే పగిలి చేతులకు వచ్చేయడం మొదటిసారి వింటున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇంతకీ ప్రాణానికేం ప్రమాదం లేదు కదా? మా ప్రయత్నంలో మేమున్నాం. ఇంకో గంట కానీ చెప్పలేం. ఇంతకీ కళ్ళు కాకి ఇంకేమైనా దెబ్బతిన్నాయా? కళ్ళు కాక ముఖ్యంగా బ్రెయిన్లో కొన్ని సెల్స్ గెడ్డగట్టుకుపోయి పనిచేయడం మానేసినట్లు అనుమానంగా ఉంది. అంటే ఏ పదార్థమైనా అత్యధిక లేక అత్యల్ప ఉష్ణోగ్రతల దగ్గర పిడుసుగా తయారైపోతుంది. కళ్ళు కూడా అలా అయి రాలిపోయాయి. అంటే మెదడులో కణాలు పిడుసుగా మారిపోతే అది ఏ భాగానికి సంబంధించిన కణమో ఆ భాగం పనిచేయదు. అది కొంచెం హెచ్చుగా అయితే పిచ్చివాళ్ళైపోయే ప్రమాదం కూడా ఉంది. అంతా సవ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మామయ్య గారు జాగ్రత్త. అంటే అంతగా మీ అత్తయ్య గారికి ఏమైనా జరిగితే ఆ ఎఫెక్ట్ ఆయన మీద ఉండొచ్చు. ఏమైనా అవుతుందంటారా? చెప్పలేం. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంది అంటే చాలా కష్టం. బ్రతకడమే కష్టం. బ్రతికినా పూర్వంలా ఉండలేరు. అయినా మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా లిక్విఫైడ్ గ్యాసెస్ నిల్వ ఉంచే ఫ్యాక్టరీలు ఏమైనా ఉన్నాయా? ఫ్యాక్టరీలు విశాలక్షి నగర్లో నాకు తెలిసినంతవరకు అలాంటివేం లేవండి. ఏమైనా గొడవలు? ఎల్పిజి తప్ప మరి దేనికి గొడవలు కూడా లేవండి. మరంత తక్కువ ఉష్ణోగ్రత ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని తనలో తను తర్జన పడుతూ ఉంటే, ఇంకా అక్కడే ఉంటే తనని ఇంట్రాగేట్ చేస్తాడని భయం వేసి బయటకొచ్చేశాడు శ్రీనాథ్. బయటకు రాగానే ఎదురుగుండా కుర్చీలో కూర్చున్న శ్యామలరావు తన వైపే చూడడంతో ఏం చెప్పాలో తెలియక, పర్వాలేదన్నారు, త్వరలో మామూలుగా అయిపోతారట, ఏవో టెస్టులు చేస్తున్నారు అంటూ శ్యామలరావు నమ్మడం లేదని తెలిసినా చెప్పాడు శ్రీనాథ్. 2-3 గంటలు అలాగే ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు. డాక్టర్లు, నర్సులు అటు ఇటు హడావిడిగా తిరగడం, ఎక్స్రే, న్యూరోగ్రాములు ఒకటేంటి, ఏమవుతుందో అర్థం కాకుండా గడిచిపోయింది. ఇద్దరూ ఈ హడావిడిలో ఏం ఆలోచించలేక ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. డాక్టర్ కిషోర్ బయటకొచ్చేసరికి తలెత్తి చూశారిద్దరు. ఐఎమ్ సారీ, షీఈజ్ నో మోర్ అంటూ చావు వార్త చల్లగా చెప్పాడు డాక్టర్. ఆవిడ బ్రెయిన్ దెబ్బతింది. మా ప్రయత్నం మేం చేశాం, కానీ ఫలితం లేకపోయింది. ఐఎమ్ సారీ అంటూ తన ముఖం మీద అంటించుకున్న విచార రేఖ తీసి వాళ్ల ముఖం మీద విసిరేసి నెమ్మదిగా తన గదిలోకి వెళ్లిపోయాడు కిషోర్. శ్రీనాథ్ బుర్ర పనిచేయడం మానేసింది. ఆత్మలు తన ముందే అప్పుడే ఇద్దరిని చంపేశాయి. ఇంకెంతమందిని చంపుతాయో, తనని చంపలేవని తెలిసినా ఇంకెంతమందిని చంపుతాయో అన్న భయం తనని పీక్తోంది. ఈ ఆత్మలు మనుషుల్ని చంపకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో? యామిని చెప్పినట్లు దానికి సంబంధించిన రహస్యం సైంధవులో ఉందేమో. ఉందనుకుంటే సైంధవులో ఏముంది? దాన్ని తెలుసుకుంటే మాత్రం దాన్ని బయటకు తీస్తే ఈ ఆత్మల స్వైర విహారం ఎలా ఆపడం? అది బయటకు తీస్తే ఈ ఆత్మలు ఇలా తిరగవా? ఏమో. యామిని దాని గురించి ఏం చెప్పేటట్లు లేదు. దాని గురించి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? దాని వివరాలు సైంధవుని బయటకు తీస్తే దొరుకుతాయేమో. అలాగైతే ఎలాగైనా సైంధవుని బయటకు తీయాలి. ఎలా? దాని వివరాలు సరిగ్గా తెలియవు. ఎక్కడ ములిగిందో ఎలా తెలుస్తుంది? దానికి ఒకటే ఆధారం, జయద్రథుడు. రామలక్ష్మి దహన సంస్కారం అంతా అయ్యేసరికి 2 గంటలయింది. పాపం శ్యామలరావు భయపడిపోయినట్లున్నాడు. యామిని తననేం చేస్తుందో అని. శ్రీనాథ్ ఎంత ఉండమన్నా వినకుండా తన కొడుకుతో వెళ్లిపోయాడు. మళ్లీ ఒంటరివాడైపోయాడు శ్రీనాథ్. ఇంకా వాళ్లంతా ఉంటారేమో షాప్కి వెళ్లకుండా ఉందామనుకున్న శ్రీనాథ్కి నిరాశ ఎదురైంది. సడన్ గా గుర్తుకొచ్చింది ఇందిర ఈ రోజు షాపులో కలుస్తానందని. వెంటనే మొహం కడుక్కుని బయలుదేరాడు షాప్కి. షాప్కి చేరాడో లేదో
అన్నీ సక్రమంగా అయిపోయాయండి అడిగాడు విజయ్. ఆ, ఇంతకీ నా కోసం ఎవరైనా వచ్చారా? ఆ అమ్మాయి మొన్న వచ్చారు కదండి, ఆవిడొచ్చారు. మీకోసం ఓ అరగంట చూసి ఇప్పుడే వెళ్లారు. ఇంతకీ ఎక్కడికి వెళుతుందో ఏమైనా చెప్పిందా? మిమ్మల్ని వీలైతే లైబ్రరీకి రమ్మన్నారు. ఓకే, నే వెళ్ళి వీలైతే సాయంత్రం వస్తాను. యూనివర్సిటీ లైబ్రరీ చేరి తిన్నగా తెలుగు సెక్షన్లోకి వెళ్లాడు శ్రీనాథ్. సీరియస్ గా పుస్తకం చదువుకుంటూ కనిపించిన ఇందిర పక్కన కూర్చుంటూ, ఇఫ్ యూ డోంట్ మైండ్ బయటకు పోదామా? ఓ మీరా, ఎంతసేపు అయిందొచ్చి? నేను మీకోసం షాపులో ఎంతసేపు కూర్చున్నానో తెలుసా? అందుకే సారీ చెప్పుకునేందుకే వచ్చాను, పదండి. ఎక్కడికి? రామకృష్ణ బీచ్కి పోదాం. ఏంటి సంగతి? మీ వెంట బీచ్లకి పార్కులకి తిరగడం తప్ప మరేం పని లేదనుకుంటున్నారా? చూడండి, హాస్యాలకి ఇది టైం కాదు, చాలా ఉంది మాట్లాడాల్సింది అని కొంచెం సీరియస్ గా అనేసరికి, అమాయకుడు, వాతావరణం చూస్తే యామిని ఆత్మ మళ్ళీ రేపు చేసినట్లుంది అనుకుంటూ పదండి అంటూ బయటకు నడిచింది. ఎంతకీ షాపులో ఎందుకు లేను విజయన్ అడిగారా? ఆ, మీ బంధువులెవరో పోయారని, మీరా ఏర్పాట్లో ఉన్నారని చెప్పాడు. ఆ విషయం మర్చిపోయినందుకు కొంచెం బాధపడుతూ అంది. అంటే ఎవరు ఏంటి అని అడగనక్కర్లేద్దా? దానికేముంది, ఎవరో దూరపు బంధువులు పోయారనుకున్నాను. ఇంతకీ ఎవరు పోయారు అంది ఇందిర కొంచెం సీరియస్ గా. మా అత్తయ్య గారు, నిన్న చెప్పానే యామినిని చూడ్డానికొస్తారని ఆవిడ. ఆ, ఇంతకీ ఎలా పోయారు? యామిని వాట్? యామిని ఆత్మ చంపేసిందా? ఆ, యామిని చేసిన పనేంటంటే ఆవిడ మొహం మీద ఊదింది. ఆ గాలి లిక్విడ్ నైట్రోజన్ ఉష్ణోగ్రతలతో పోల్చగలిగినంత చల్లగా ఉందని డాక్టర్ల ఊహ. ఎందుకంటే ఆ గాలి ఆవిడ మెదడులోని కణాలను చంపేసి పెళుసుగా తయారు చేసింది. ఇక మీరు ఇల్లు మార్చేయడానికి టైం దగ్గరకొచ్చిందనుకుంటా. లేదు, నేనిక ఇల్లు మార్చదలుచుకోలేదు. ఏం, యామిని మీద ఇంకా మోజు తీరలేదా మీకు? మరీ అంత మోటుగా మాట్లాడకండి. ఓ, మర్చిపోయాను, మీరు సిగ్గుపడతారు కదూ. ఈ మాటతో మరి బుర్రతలేకపోయాడు శ్రీనాథ్. కాని ధైర్యం తెచ్చుకుని, అదేం కాదు, హాస్యమైన వ్యంగ్యమైన దాని పరిధుల్లో అది ఉంటేనే దాని అందం. ఏమో, అవేం నాకు తెలియలేండి. ఎంతకీ మీరా ఇల్లు ఎందుకు మార్చదలుచుకోలేదో చెప్పలేదు. యామిని నన్ను చంపలేదని తెలిసింది. యామిని గారు బ్రతుకున్నప్పుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించినా ఇప్పుడు చంపేయడానికి అదేమాత్రం అడ్డు రాదు అంది ఇందిర చిన్నప్పుడు చదివిన దెయ్యాల కథల్ని గుర్తు చేసుకుంటూ. అదేం కాదండి, నిన్న యామినే చెప్పింది నన్ను చంపే శక్తి లేదని. ఎలా? నిన్న మా అత్తయ్య గారికి ఇలా అవగానే నేను యామిని వెంట వెళ్లాను. యామిని శ్మశానంలో నన్ను మిగిలిన ఆత్మలతో కలిసి చంపేస్తానంది. నన్ను చచ్చిపోమ్మంది. ఏదో బ్రతిమాలుకోవడంతో నా కొడుకు విశ్వనాథ్ పేరు చెప్పేసరికి తనకేదో న్యాయసూత్రం గుర్తుకొచ్చి ఏడవడం ప్రారంభించింది. ఏంటి, మీకు కొడుకు కూడా ఉన్నాడా? నాకు చెప్పనేలేదే. నా కొడుకు యామిని యాక్సిడెంట్ టైంకి 7వ నెల గర్భవతి అని చెప్పాను కదా. ఆ తర్వాత ఆపరేషన్ చేసి వాణ్ణి తీశారు. వాడో 2 గంటలు బ్రతికి చచ్చిపోయాడు. ఆ కొడుకు వల్ల మీకొచ్చిన లాభం ఏమిటి? మృతలోకంలోకి ఒక మనిషిని తీసుకువెళ్లడానికి ఆ మనిషి దగ్గర బంధువుల్లో అందరికన్నా ఆఖరణ చచ్చిపోయిన వారికి మాత్రమే హక్కు ఉంటుంది. యామినికేం హక్కు లేదు. ఇది బాగుంది, కానీ మీ కొడుకు కూడా అలా తిరుగుతున్నాడా? అదృష్టవశాత్తు అది లేదు. ఎందుకంటే వాడు నార్మల్ పద్ధతిలో పుట్టలేదు కదా. అందువల్ల పుట్టినట్లు లెక్కలేదు. అందువల్ల నన్ను మృతలోకంలోనికి పిలవగల వాడెవడూ లేడు అన్నాడు శ్రీనాథ్ ఎంతో ఆనందంగా. ఇంతకీ ఈ మృతలోకం ఏంటండి? అది ఒక లోకం పేరు. ఈ ఆత్మలన్నీ అందులో సభ్యులు. బాగుంది, ఇది కూడా యామినే చెప్పిందా? ఆ, అయితే మీకొచ్చిన ప్రమాదమేం లేదన్నమాట. ప్రమాదమేం లేదు కాని మిమ్మల్ని అల్లరి పెట్టకుండా మాత్రం వదలదు మొన్నలా. పూర్తి చేయనివ్వకుండానే అందుకున్నాడు శ్రీనాథ్. అదే భయంగా ఉందనుకోండి, ఎలా వదిలించుకోవాలో. అది సరే, ఇంతకీ ఇంకేంటి చెప్పారు యామిని? ఆ తర్వాత నన్ను విడిపించు, రక్షించు అంది యామిని. ఎక్కడ బంధించబడ్డావంటే సైంధవలో అని 2 సార్లు చెప్పింది. నాకు పాపం తనని చూస్తే జాలేస్తోంది. ఎక్కడో బంధించబడి నాకు చెప్పలేకపోతోందని, నన్ను తనతో తీసుకొని కూడా వెళ్ళలేకపోతుందని. ఉండండి, కత్తి తీసుకొచ్చి మిమ్మల్ని చంపేస్తాను. అప్పుడు ఇంచక్క ఇద్దరూ హాయిగా మీ మృతలోకంలో సంసారం చేయొచ్చు. ఈసారి భయపడ్డాడు శ్రీనాథ్. ఈవిడితో మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ యామిని గారికి ఆ పడవకి సంబంధం ఏమిటో నాకు అంతుపట్టడం లేదు. నాకు కూడానండి. అదేదో జయద్రథుడు మాత్రం చెప్పగలని నా నమ్మకం. మీరా జయద్రథుడిని వదిలేటట్లు లేరే. నిజం చెప్పాలంటే మన రీసెర్చి వాడి దగ్గరే ప్రారంభించాలని నా నమ్మకం. ఓకే, రేపు ఎలాగా వెళుతున్నాం కదా. ఇంతకీ ఆ మహానుభావుడు మాట్లాడతాడో లేదో కాని
నా ఉద్దేశంలో మాట్లాడతాడు. ఎందుకంటే అంత శ్రమపడి ఆ పెయింటింగ్లు అమ్ముతున్నాడంటే ఎవరో ఒకరు అది పట్టుకుని తన దగ్గరకు వస్తారనే ఆశతోనే అని నా అనుమానం. అనుమానమే కదా, ఇంకా మీకు తెలిసేమో అని భయపడ్డాను. వాడు మాట్లాడితే మంచిదేనండి. మాట్లాడకపోతే ఏం చెయ్యాలి? మాట్లాడకపోతే ఎలాగైనా మాట్లాడించడానికి ప్రయత్నించాలి. అదే ఎలాగాని? భయపెట్టో భ్రమ పెట్టో. మాంత్రికుడు అంటున్నారు. వాడిని భ్రమ పెట్టడం భయపెట్టడం ఎలా అండి? రేపు ఆలోచిద్దాంలేండి. అయితే ఇప్పుడేం చేద్దామంటారు? అది తప్ప మరేం మాట్లాడుకొందుకు లేవా అన్నాడు శ్రీనాథ్ కొంచెం బుర్రదించుకుని. ఓకే, ఏం మాట్లాడమంటారు? ఏమైనా ప్రేమ కబుర్లు చెప్తారా? మీరెందుకంత మోటుగా మాట్లాడతారో నాకు అర్థం కాదండి. సున్నితంగా సుకుమారంగా మాట్లాడితే ఉండే అందం ఇలా మాట్లాడడంలో ఉండదు. నిజమే కావచ్చు, కానీ నేనెందుకు అలా మాట్లాడతానో మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రతి నిమిషం ఆలోచిస్తున్నాను, కానీ అర్థం కావడం లేదు. సరే, నేనే చెప్తాను. మీకు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు కూడా కొంచెం ఆడవాళ్ళలా ఆలోచించగలరని నా నమ్మకం. పకపకా నవ్వాడు శ్రీనాథ్. ఏంటండోయ్, ఆలోచనలకి ఆడ మగ అని అంటగడుతున్నారు? నిజమే, ఆలోచనలకి తెలివితేటలకి ఇలాంటి వాటికి ఆడ మగ అని ఆలోచించకూడదు. కానీ కొంత తప్పడం లేదు. ఈ కాలంలో మీరెప్పుడైనా మీ శీలాన్ని కాపాడడానికి మీ అక్కో చెల్లో భార్యో అమ్మో మీరెక్కడికి వెళితే అక్కడికి మీకు తోడుగా వస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించారా? శ్రీనాథ్ గతుకుమన్నాడు. కారణం, తనెంత నవ్వుతూ ప్రారంభించినా ఇందిర చాలా సీరియస్ గా మాట్లాడుతోంది. అయినా తను సరదాగా మాట్లాడదామనుకున్నాడు కానీ ఎంత సీరియస్ డిస్కషన్ చేయడం తనకిష్టం లేదు. అయినా ఆ విషయం నిజంగానే తనిప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే ఒకటి, తన శీలం పోయేటట్లయితే తన చెల్లో తల్లో భార్యో ఏం చేస్తుందని. మీరు వింతగా మాట్లాడుతున్నారండి. నా శీలం పోవడం బాగుంది, దాన్ని కాపాడడానికి ఎవరో ఆడవాళ్లు రావడం బాగుంది. ఏం, మీ శీలం చెడిపోదా? దాంతో భయం వేసింది శ్రీనాథ్కి. అలాగని కాదు, శీలం అనేది ఆడమగ ఇద్దరికే ఉండాలని నా నమ్మకం. కాకపోతే కనీసం మన దేశంలో ఏ స్త్రీ అయినా తన శీలాన్ని పాడు చేసుకుని నా శీలాన్ని పాడు చేయాలనుకోదు. నేననుకున్నాననుకోండి, మీరేం చేస్తారు? ఈసారి శ్రీనాథ్ సమాధానం చెప్పలేకపోయాడు. నాకు తెలుసు, దానికి మీరు సమాధానం చెప్పలేరని. ఎందుకంటే నేను ప్రయత్నిస్తే మీకేం అభ్యంతరం లేదని మీరు చెప్పలేరు. ఎందుకంటే నా ముందు మీ పరువు పోతుందని భయం. అలాగని నేను నా శీలాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తాను అని అనలేరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు కాబట్టి. ఒక విషయం చెప్పనా? ఈ శీలం అనేది నాకెంత ముఖ్యమో మీకు అంతే ముఖ్యం. కానీ ప్రపంచంలో శీలం అనేది ఎలా తయారైందంటే బయట పడకపోతే ఏ పనైనా చెయ్యొచ్చు. మగవాడు ఏం చేసినా వాడికేం కాదు. ఎందుకీ ఆత్మవంచన? అందుకే నాకు ఈ శీలం అనే కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు. అంతేకాదు, అదంటే నాకు అసహ్యం కూడా. ఎందుకో తెలుసా? ప్రసవ వేదన ఎలా ఉంటుందో ఊహించనైనా ఊహించలేని మగాడు బలవంతుడు. ప్రపంచంలో ఉన్న ఎన్నో బాధలు భరిస్తూ ఉన్న స్త్రీ అబలయ్యింది. శ్రీనాథ్ మనసులో నవ్వుకున్నాడు. కొంపతీసి మీకు ప్రసవ వేదన గురించి తెలిసేంటి అని. కాని ఎవరో నెత్తిమీద ముట్టినట్టయితే నవ్వుకోవడం మానేసి వినడం ప్రారంభించాడు. ఎందుకైందో తెలుసా? రెట్టించింది ఇందిర. ఎందుకు? ఇదే శీలం. నేనొక్కరితిని బయట తిరగడానికి నాకు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ఎవడో ఒకడు వలేసుకుని కూర్చుంటాడు నా కోసం. నన్ను రేప్ చేస్తాడు. నా శీలం పోతుంది. అందువల్ల నాకు తోడుగా మా అన్నయ్యో నాన్నగారో నా మొగుడో వస్తారు. నిజంగా నన్ను రేప్ చేద్దామని ఓ గోండా వచ్చాడనుకుందాం. మా వాళ్ళెవరైనా నన్ను రక్షించగలరా? గోండా ఖచ్చితంగా వాళ్లకంటే బలవంతుడే అవుతాడు. కత్తి కూడా ఉండుంటుంది. తాళాలు మన వస్తువులను పట్టుకుపోకుండానే వేసుకుంటామండి. దొంగల గురించి కాదు, ఇది అలాగే అన్నాడు శ్రీనాథ్. ఓకే, మీలాంటి వాళ్ళు నన్ను రేపు చేయకుండా మా అన్నయ్య వాళ్ళు వస్తారనుకుందాం. మధ్యలో నన్నిరికించింది అని తిట్టుకున్నాడు శ్రీనాథ్. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ సీతా సావిత్రులు కాదు కదా. నేను నా ఇష్టం వచ్చినంత మందితో తిరుగుతున్నదాన్ని. చచ్చ, అలాంటి మాటలు మాట్లాడకండి విసుక్కున్నాడు శ్రీనాథ్. తప్పేం కాదు, తిరిగితే తప్ప. అది నా ఇష్టం, మీకేంటి మధ్యలో? సరే సరే, మీ ఇష్టం. ఓకే, మీరు రోడ్డు మీద రాత్రి 9 గంటలకి ఒంటరిగా వెళుతూ కనిపించారు. నేను మిమ్మల్ని రేపు చేద్దామనుకుని నేను మీకన్నా బలవంతురాల్ని అనుకుందాం. పోనీలేండి, మీ ఈగో దెబ్బతీయడం. నా దగ్గర రివాల్వర్ ఉంది. మీరేం చేస్తారు? ఎందుకండి పనికిమాలిన మాటలు? మీరలా చేయగలరా? చేయగలనో లేదో చేసి చూపించాలనుకుంటే డైరెక్ట్గా చెప్పండి, పర్వాలేదు. పోనీ ఊహించండి, అప్పుడు మీరేం చేస్తారు? నిజమే, నేనేం ఎదురు తిరగను, ఇంకా సంతోషించొచ్చు కూడా అన్నాడు జంకుతూ, నిజం ఒప్పుకోవాల్సి వచ్చినందుకు బాధపడుతూ. ఒప్పుకున్నారు కదా, అంటే మీకు మీ శీలం పోయినా నష్టం లేదన్నమాట. అదే, ఆ పరిస్థితుల్లో మీ పక్కన యామిని గారు ఉన్నారనుకుందాం.
యామిని గురించి చెప్పకండి, నాకు భయం వేస్తోంది. ప్రస్తుతం యామిని కాదండి, ఏడాది క్రితం యామిని గారు అన్న అక్షరాల్ని ఒత్తి పలుకుతూ, పోనీ మీ భార్య మీ పక్కనుంది, మీరేం చేసేవారు? నిజం చెప్పండి, ఆత్మవంచన చేసుకోకండి. ఓకే, కనీసం కొంతసేపు ఎదురు తిరిగి లొంగిపోయేవాణ్ణి. అంటే మీ భార్య దృష్టిలో మీ శీలాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నించి శక్తి లేక లొంగిపోయారు. అది మీ భార్య కూడా తెలియడం మీకు ఇష్టం లేదు. ఒకరికి తెలియనంత వరకు మీకు అభ్యంతరం లేదు. అది మీరన్నారు కాబట్టి, లేకపోతే ఎదురు తిరిగేవాణ్ణేమో అన్నాడు ధైర్యం తెచ్చుకుని. నిజమే, నేను ఆ విషయమే మాట్లాడుతున్నాను. కనీసం మనిషి మనకి ఇష్టమైన వాళ్ళైతే ఎవరికీ తెలియనంత వరకు మీరు కాని నేను కాని ఏం చేసినా శీలం పోయినట్లు కాదు. అదే తెలిసిపోతే ఆ మనిషి మంచివాడైనా కాబోయే భర్తైనా శీలం పోయినట్లే. ఎందుకు? అబ్బా ఆపేద్రు, నేనింక ఆలోచించలేను. నాకు తెలుసు ఈ ఆర్గ్యుమెంట్ మీకు బాధ కలిగిస్తుందని, కానీ మనకి బాధ కలిగించే విషయాలు కూడా ఆలోచించాలండి. ఎంతవరకు వచ్చాం? స్త్రీ పొరపాటునో గ్రహపాటునో బయటపడిపోతుంది. తను చేసిన పని దాచుకోలేదు. అందువల్ల శీలం అనే కాన్సెప్ట్ ఆడవాళ్ళకు మాత్రం పరిమితం చేసేశారు. సరే, అంతవరకు బాగుంది. దానిని రక్షించుకోవడం ఆ వ్యక్తి బాధ్యత. తను అవసరం అనుకుంటే మధ్యలో మీ మగాళ్ళ పెత్తనం ఏంటి? దానికి మీరు గార్డియన్లమని ఎందుకు అనుకుంటారు? అదేదో మీ పొరవని ఎందుకు అనుకుంటారు? బాబు, నాకు అవన్నీ తెలియవు. నేనెప్పుడూ మీ శీలం గురించి ఆలోచించను. గార్డియన్ని అని అనుకోను, సరేనా? చిన్నగా నవ్వింది ఇందిర. సరే, ఎందుకు మగవాళ్ళు గార్డియన్లయ్యారో చెప్పమంటారా? ఒక చిన్న ఉదాహరణ. మీరు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు. మీకు మరో కొలీగ్ అంటే భయం. వాడిని ఎదుర్కొనేందుకు మీరేం చేయాలి? వాడికన్నా ఎక్కువ కష్టపడి పనిచేయాలి. అంత చేసినా అతగాడిని ఓడించలేకపోతే ఒప్పేసుకుని నోరు మూసుకుని కూర్చోవాలి. ఇది సవ్యమైన పద్ధతి. కానీ ప్రపంచంలో అన్నీ ఇలా ఉండవు. అందరూ ఇలా చేయరు. నేను పద్ధతి చెప్తాను. ముందు రోజు అతని దగ్గరికి వెళ్లి మీకేం తెలియదని అతని దగ్గర నేర్చుకుందామనుకుంటున్నానని అతని పని తీసుకుని మీరు నేర్చుకుంటున్నట్లు చేయండి. మీ పనితో పాటు అలా అలా రోజు అతనికి సహాయం చేయండి. కొన్నాళ్ళకి అతని పనిలో 90% పని మీరే చేస్తూ ఉంటారు. ఇలా 4-5 ఏళ్లు కానివ్వండి. అతనికి ఓ నమ్మకం వచ్చేస్తుంది. మీరే లేకపోతే ఆ పని తను చేయలేడని. నెమ్మదిగా వదిలేయండి. అతని రూమ్కి వెళ్ళకండి. అతను మీ దగ్గరికి వచ్చి పని చేయించుకోకపోతే నన్ను అడగండి. అప్పుడు మీరు ఎంతో బిజీగా ఉన్నట్లు ఫోజు పెట్టి, అయినా మీరు దయాసముద్రుడు కాబట్టి చేస్తున్నానండి నమ్మేస్తాడు. అతనలా ఎందుకయ్యాడో అతను ఆలోచించాడు. అలాగే మగాళ్ళు కూడా శీలం అనే ఆయుధాన్ని కనిపెట్టారు. శీలం పోతే స్త్రీకి విలువ లేదు. అది రక్షించాల్సిన బాధ్యత మగవాళ్ళది. అందువల్ల మగవాళ్ళు ఆడవాళ్ళని బయట ఒక్కరిని తిరగనివ్వరు. తిరిగితే ఏమైనా తమకు తెలియని విషయాలు తెలిసిపోతాయనే భయం. అలా తమకన్నా తక్కువ స్థితిలో ఉండేటట్లు చేస్తారు. నేను ప్రతి మగాడు ఇవన్నీ ఆలోచిస్తాడని అనలేదు, కానీ అలవాటైపోయింది. అవన్నీ ఆలోచించకుండానే స్త్రీ శీలాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇంద్రిగారు, నా బుర్ర భూగోళమంత అయిపోయింది. ఇక తిట్టకండి, వదిలేయండి, పోతాను అన్నాడు తల పట్టుకుని శ్రీనాథ్. ఇంతకీ నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్పనేలేదు. ఎందుకంత మోటుగా మాట్లాడతాను అన్నది కదా. అమ్మ పోనీలే, దారి మారింది అనుకుని సంతోషిస్తున్న శ్రీనాథ్ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నాకు శీలం అన్న కాన్సెప్ట్ నచ్చదు. అలాగని నేను ప్రస్తుతం పలానా వాడితో ఈరోజు పలానా హోటల్లో ఉండబోతున్నాను, కావలసిన వాళ్ళు ఫోటోలు తీసుకోవచ్చు అని పేపర్ ప్రకటన ఇవ్వలేను. దానికి 1,00,000 కారణాలున్నాయి. కొంత ఎన్నో తరాల నుండి నా నరాల్లో జీర్ణించుకుపోయిన సిగ్గు వగేరా పనికిమాలిన కారణాలు. కొంత ఆడవాళ్లు సున్నితంగా మాట్లాడాలి అనుకునేది కూడా శీలం తాలూకా సంతానమే. మగవాళ్లు తమలో తాము బండబూతులు మాట్లాడుకోవచ్చు. ఆడవాళ్లు తమలో తాము, కానీ ఆడా మగ మాత్రం మాట్లాడుకోకూడదు. ఎందుకు? నేనెవరితోనూ మోటుగా మాట్లాడను, నాకు చికాకు. ఓకే, కనీసం మీ ఫ్రెండ్స్ మాట్లాడతారు కదా, మీరు వింటారుగా, అలా వినండి. ఆడా మగ మాట్లాడుకునేటప్పుడు సున్నితంగా ఎందుకు మాట్లాడాలంటే ఆ మాటల వల్ల ఉద్రేకం కలిగి శీలం పోయే ప్రమాదం ఉంది. అది సంగతి. అందువల్ల నేనిలా మాట్లాడి కొన్నాళ్ళకి ధైర్యం తెచ్చుకుని తర్వాత ప్రణాళికలు వేసుకుంటాను. చూడండి ఇందిరగారు, బుద్ధి తక్కువై జయద్రథుడి గురించి తప్ప మరేం మాట్లాడడానికి లేవా అన్నాను అన్నాడు చెవులు మూసుకుంటూ. ఈ విషయాన్ని మీకెందుకు చెప్తున్నానో తెలుసా? మీరేమైనా సహాయం చేస్తారేమోనని అని పకపకా నవ్వుతూ లేచి నిలబడింది ఇందిర. విపరీతమైన టెన్షన్తో ఉన్న శ్రీనాథ్ అమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఇందిర ఇంటికొచ్చేసరికి తన కోసమే ఎదురు చూస్తూ నిల్చున్న జగన్ కనిపించాడు. ఏంటి సంగతి, నా కోసం చూస్తున్నట్లున్నావు? ఈరోజు సైంధవ్ గురించి మరో కొత్త విషయం తెలుసుకున్నాను. గుడ్, ఇంతకీ ఏంటట? అది మనం ఊహించిన దానికన్నా చాలా తక్కువ దూరంలో మునిగిందట. అంటే ఈ తీరం నుండి 1/2 కిలోమీటర్ కూడా ఉండదు.
వారెవ్వా, ఎలా తెలిసింది? సాగర్ గురించి వివరాలు చదువుతుంటే ఒక రిఫరెన్స్ లో సడన్ గా సైంధవ్ గురించి మెన్షన్ చేశాడు. 1689లో ఒకసారి అత్యంతమైన లోటేడొచ్చింది. తీరం చాలా దూరం వెనక్కి వెళ్లిపోయింది. అప్పుడు ఈ తీరమంతా సన్నని బురదతో నిండిపోయింది. ఈ బురదలో ఇంచుమించు SEలో నౌకేమో అనిపించేటటువంటి ఆకారం కనిపించింది. అది ఏంటో తెలుసుకునేందుకు అబ్దుల్లా అనే అతడు నలుగురి సహాయంతో ఆ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని ఆ బురద మెత్తగా ఉండి లోపలకు వెళ్లలేకపోయారు. కాకపోతే ఆ ప్రదేశం నుండి అలంకరణగా తగిలించబడి ఒక ఇత్తడి రేకు దొరికితే తీసుకుని రాగలిగాడు. దానిని వీర్రాఘవ చూసి అది తన సైంధవ తాలూకా భాగమని గుర్తించాడు. రియల్లీ ఫ్యాంటాస్టిక్. అయితే అది తీరానికి 1/2 కిలోమీటర్ కన్నా దాటి లేదన్నమాట. కాని అన్నయ్య, మనం అంతా కనిపెట్టి తతంగాలన్నీ చేస్తే అది పూర్తిగా శిథిలమైపోయి ఉంటే ఏం చేయగలం? మనం దానిని లొకేట్ చేయగలిగితే అందులోని ఆ రాగి పెట్టైనా మనకు దొరుకుతుంది. ఈ పడవలోని కర్ర భాగాలు మనకు దొరుకుతాయా దొరకవా అన్నది చెప్పడం కష్టం. ప్రస్తుతం మనకు తెలిసిన దాని ప్రకారం ఏ విధమైన ఉష్ణ ప్రవాహాలు ఈ నీటిలో లేవు. అందువల్ల శైథిల్యం తొందరగా జరగదు. అంతగా శీతల ప్రవాహం ఏదైనా ఉంటే ఆ పడవ మునిగినప్పుడు ఎలా ఉందో ఇంచుమించు అలాగే దొరుకుతుంది. ఎందుకంటే ఆ కర్ర భాగాలను తొలిచే నొటోటెరిడా నోర్వీవిక అనే ఆల్చిప్ప ఆ తక్కువ ఉష్ణోగ్రతలో బ్రతకలేదు. కర్ర భాగాలు శైథిల్యం చెందిన కనీసం అంత మందం గల ఆ రాగి పెట్టే అందులో ఉంచిన వస్తువులు మనకు శైథిల్యం చెందకుండా దొరుకుతాయి. ఇప్పుడు అర్థమైంది. నీ మెయిన్ ఇంట్రెస్ట్ ఆ రాగిపెట్టెలో ఉన్న వస్తువు మీద అన్నమాట. నోనో, అదేం కాదు. నేను ఆ పడవని ప్రతి బల్ల చెక్క బయటికి తీయాలనుకుంటున్నాను. అది శిథిలం చెందిపోతే కనీసం ఆ రాగిపెట్టు దొరుకుతుందని చెప్తున్నాను. అవును, నాదో డౌటు. నువ్వు ఆర్కియాలజికల్ సర్వే ద్వారా ప్రయత్నిస్తే మనకు డబ్బు ఖర్చు ఉండదు కదా? అది చాలా కష్టం. దీనికి చాలా టైం పడుతుంది. గవర్నమెంట్ పనులన్నీ సిస్టమేటిక్ గా వెళ్ళాలి. దానికి శాంక్షన్లవి ఇవి. అంతకుముందు ముంబై తీరంలో పిన్ పాయింట్ చేసిన నౌక 2 ఏళ్ల నుండి అలాగే ఉంది. డబ్బింకా శాంక్షన్ కాలేదు. నీకు తొందరే ఉంది. దీనికి టైం పడితే నష్టం ఏంటి? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా లేట్ చేయడం నాకు ఇష్టం లేదు. అది పూర్తిగా శిథిలం అయిపోతుంది. 300 ఏళ్లలో శిథిలం కాంది 3 ఏళ్లలో శిథిలం అయిపోతుంది ఏంటి? అదొకటే కాదు, మనం ప్రైవేటుగా దీనిని టేకప్ చేస్తే దానికి సంబంధించిన చిన్న చిన్న రీసెర్చ్ కూడా మన సొంతం. ఈ రీసెర్చ్తో మంచి పేరు సంపాదించొచ్చు. గవర్నమెంట్ ద్వారా చేస్తే ఆ పేరు నాకు రాదు, మా సర్కిల్కి వస్తుంది. ఆ రీసెర్చ్ని ఎంకరేజ్ చేసినందుకు మా డైరెక్టర్కి వస్తుంది. అంతేకాదు, దాన్ని పైకి తీస్తే ప్రాజెక్టులో నా పేరు ఉంటుందో ఉండదో కూడా అనుమానమే. అందువల్ల అది గవర్నమెంట్ ద్వారా చేద్దామనుకోవడం లేదు. ఓకే ఓకే, ఒప్పుకున్నానులే. అంత డబ్బులవి ఎక్కడి నుండి తెస్తావు? ఆ తర్వాత అవి ఎలా తీర్చగలం? మనం ఏదో ఒకలా సంపాదించాలి. శ్రీనాథ్ కూడా సంపాదిస్తానన్నాడు కదా. ఆ పడవలోంచి మనం మట్టి తప్ప మరేది పైకి తీసినా దాన్ని కొనేవాళ్లుంటారు. అది చారిత్రక విలువ కలిగిందని గవర్నమెంట్ గుర్తిస్తే దీని విలువ గవర్నమెంట్ మనకిచ్చేస్తుంది. లేకపోతే ప్రతి బల్ల చెక్క పబ్లిక్ గా అమ్మేస్తాం. సరే సరే, అప్పుడే అంతగా కలలు కనేయడం మంచిది కాదు. ఇంతకీ సర్వే ఎప్పుడు ప్రారంభిద్దాం? రేపు అల్ట్రాసోనిక్ సౌండింగ్ చేద్దామని నా ఫ్రెండ్ విష్ణుకి చెప్పాను. ముందు మనం ఏరియాలో పాసిబుల్ లొకాలిటీస్ గుర్తిస్తే మనం డైవ్ చేసి దాని పాసిబిలిటీస్ తెలుసుకోవచ్చు అంటూ ఏదో చెప్పబోతున్న జగన్ నాపి, రేపు మనం జయద్రథుడిని కలుద్దాం అనుకున్నాం, మర్చిపోయావేంటి? మర్చిపోలేదు. ఇంకా వాడిని కలవడం అనవసరం. ఎందుకంటే మనకు ఇంచుమించు అది ఎక్కడ మునిగిందో అర్థమైంది. మనం ఆ దిశలో అల్ట్రాసోనిక్ సర్వే చేస్తే మనకి కావలసిన మౌండ్ దొరుకుతుంది. ఏంటి మరి, అతన్ని కలవనక్కర్లేద్దా? అతన్ని కలిస్తే మంచిది. అతడి దగ్గర ఆ పడవకు సంబంధించిన వివరాలు చాలా ఉండొచ్చు అంటున్నాడు శ్రీనాథ్. శ్రీనాథ్కి ఈ విషయం తెలియక అలానుంటాడు. మనకి నౌక చూచాయిగా ఈ ప్రాంతంలో ఉంది అని తెలిసే మనం అల్ట్రాసోనిక్ సౌండింగ్ చేసే మౌండ్ని కనుక్కోగలం. జయద్రథుడు కూడా అంతకన్నా చెప్పలేడని నా ఉద్దేశం. కాబట్టి రేపు ఉదయాన్నే నువ్వు వెళ్ళి శ్రీనాథ్కి ఈ విషయం చెప్పు. దీనిని బట్టి జగన్ జయద్రథుడిని కలవడం వేస్ట్ అని నిర్ణయించాడంటే శ్రీనాథ్ తెలుసుకోవాలనుకుంటుంది ఎలా తెలుసుకుంటాడు? దీనికి యామిని ఆత్మకు సంబంధం ఏంటి అన్నది ఎలా తెలుస్తుంది? శ్రీనాథ్కి యామిని కనిపిస్తోందన్న విషయం జగన్కి చెప్పడమా? చెప్తే నమ్ముతాడా? తను స్వయంగా చూస్తే తప్ప నమ్మలేడు. అందువల్ల చెప్పి ఉపయోగం లేదు. కాని శ్రీనాథ్ జయద్రథుడిని కలవకుండా ఉండలేడు. సరే, కాని ఇటు విను. మనకి ఒక లొకేషన్ దొరికింది. దాన్ని పట్టుకుని సౌండింగ్ చేసి మనం సైంధవ మౌండ్ని పట్టుకోవచ్చు. కాని జయద్రథుడిని కలిస్తే మౌండ్ లొకేషన్ ఇవ్వగలడేమో. అలాగైతే అల్ట్రాసోనిక్ సర్వే ఖర్చు మనకి తప్పుతుంది కదా. అంతగా చెప్పలేకపోయాడా? ఎల్లుండి మన పని ప్రారంభిద్దాం. వాణ్ణి కలవడం వల్ల మనకేమీ ఉపయోగం లేదంటే వినవేంటి?
వాడిని కలుద్దామనుకుంది. దాని పాసిబుల్ లొకేషన్ వాడు చెప్పగలడేమోననే. అది చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మనకి తెలుసు. ఇంకా వాడేమైనా పిట్టకథలు చెప్తే వాటికి ఉపయోగం ఏం ఉండదు. అలాగని కాదు కాని ఆ పడవలో ఏంటుందో వాడికి తెలిసే అవకాశం ఉందేమో. తెలిసే అవకాశం లేదు. అంతగా తెలిసినా మనం వాడిని బతిమాలుకోనక్కర్లేదు. ఎందుకంటే మనమే ఆ పడవని పైకి తీసి కనుక్కుంటాం ఆ రాగిపెట్టెలో ఏముందో. అసలు నిజం చెప్పకపోతే జగన్ వాణ్ణి కలవడం అనవసరమని నిర్ణయించుకుంటున్నట్లున్నాడు అనుకొని ఎలా చెప్పడమా అని ఆలోచించి, ఓకే, ఇప్పుడు శ్రీనాథ్ రాగిపేటలో ఏముంటుందని ఊహిస్తున్నాడో చెప్పమంటావా? ఏంటి, అది కూడా ఊహిస్తున్నాడా? ఎనీ క్లూస్? అందులో ఏదో ఆత్మ బంధించబడిందని శ్రీనాథ్ అనుమానం. పకపకా నవ్వాడు జగన్. ఇంకా నిజంగా ఏదో చెప్పబోతున్నామనుకున్నా. జోకులు వేయడానికి కూడా టైం ఉంటుంది. జోక్ కాదు, నిజం. అంతేకాదు, అది నేను కూడా నమ్ముతున్నాను. వాట్? అదిరిపడ్డాడు జగన్. నువ్వు నమ్ముతున్నావా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నేను సైన్స్ స్టూడెంట్ని, కానీ నాకు ఎంఏ డిగ్రీ ఇస్తున్నారని గోల పెడతావు. నీ బుర్ర ఏమైంది? ఏదో ఎవరో అన్నారని నమ్మేడవేనా? నేను సైన్స్ స్టూడెంట్నా కాదా అన్నది అటుంచు. నేను ఎడ్యుకేట్ని, అందుకే నమ్ముతున్నాను. సైన్స్ ఏం చెప్తుంది? నీకు కనిపించింది, అనుభవంలోకి వచ్చింది నమ్మమని, అంతే కదా? నేను అదే నమ్ముతున్నాను. ఆ తర్వాత అది ఎలా సాధ్యం అన్నది కనుక్కోవాలి. న్యూటన్ కూడా యాపిల్ పండు కిందకి పడితే కిందకి పడ్డాది అని ముందు నమ్మాడు. ఆ తర్వాత ఎందుకు పడింది అని ఆలోచించాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతం కనిపెట్టాడు. నేను ఎందుకు పడింది అని ఆలోచించే స్థితిలో ఉన్నాను. డోంట్ థింక్ వీఆర్ ఫూల్స్ అంది కొంచెం కోపంగా. ఇందిర దెయ్యాల గురించి, ఆత్మల గురించి మాట్లాడుతోందంటే ఆశ్చర్యంగా ఉంది జగన్కి. ఇది ఇంత నాస్తికురాలా అని ఆశ్చర్యపోయేటట్లు రోజు అందర్నీ దబాయించే ఇందిర ఆత్మల గురించి మాట్లాడుతుందంటే ఏదో జరిగే ఉంటుంది. ఓకే, తాత్కాలికంగా ఆత్మలున్నాయని ఒప్పుకుందాం. నువ్వు ఆ నిర్ణయానికి రావడానికి కారణమేంటి? అది సరైన ప్రశ్న. ఇప్పుడు దారిలోకి వచ్చావు. నేను ఆత్మని నా కళ్ళతో చూశాను. మన కళ్ళు తిన్నగా ఉన్న వస్తువులనే కాకుండా పక్క నుండి కూడా వస్తువుల్ని చూడగలం. అంటే తెల్లగా కదిలినట్లు అనిపిస్తుంది అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే, దాన్ని పెరిఫెరల్ విజన్ అంటారు. నేను పక్క నుండి కానీ వెనక నుండి కానీ చూడలేదు. ఇది పెరిఫెరల్ విజన్ కానీ హాలోజినేషన్ కానీ కాదు. నువ్వెందుకు ఛాందసుడిలా మాట్లాడుతున్నావు? ఇది బాగుంది. నేను ఛాందసుడిలా మాట్లాడుతున్నానా? నువ్వేమో 21వ శతాబ్దపు సైంటిస్ట్లా మాట్లాడుతున్నావు అన్నాడు జగన్ వ్యంగ్యంగా. అవును, ఛాందసులు అని ఎవరినంటారు? ఇది మా వేదాల్లో లేదు కాబట్టి దీన్ని నమ్మం అనేవాళ్ళని. నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. ఇది ఐన్స్టీన్ చెప్పలేదు కాబట్టి అసంభవం అని. ఐన్స్టీన్, న్యూటన్ చెప్పకపోయినా మనం కొన్ని పరిశీలనల ద్వారా నమ్మగలిగితే వాళ్ళనే శాస్త్రజ్ఞులు, అట్లీస్ట్ సైన్స్ తెలిసిన వాళ్ళు అంటారు. ఓకే ఓకే, ఇంతకీ నీకే ఆత్మ కనిపించింది? ఆ వివరాలు చెప్పు. అలారా దారికి. నేను యామిని గారి ఆత్మను చూశాను. ఏంటి, యామిని ఆత్మనా? ఈ విషయం శ్రీనాథ్కి తెలుసా? శ్రీనాథ్తోనే చూశాను. యామిని చనిపోయిన నెల రోజుల దగ్గర నుండి శ్రీనాథ్కి భయంకరమైన కలలు రావడం, నెమ్మదిగా యామిని గొంతు వినిపించడం, ఆఖరికి యామిని కనిపించడం జరిగిందట. నేనా రోజు ఆ పెయింటింగ్ చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసేటట్లు కనిపించింది. ఇందిరా, నువ్వెంత చెప్పినా నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మలేవని నాకు తెలుసు. నీకు ఏం చెప్తే నమ్ముతావు? చూడిందు, ఇలాంటివి భయం వల్ల. ఛత్, ఆగు. ఒకరికి భయం, ఇద్దరికీ ఒకేసారి భయం వేసింది. ఆ ఆత్మ శ్రీనాథ్ని రేప్ చేసింది అని చెప్దామనుకుంది. కానీ ఆ విషయం శ్రీనాథ్కి తెలిస్తే బాధపడతాడని నేను భయపడ్డానని ఒప్పుకుంటాను. ఆ రోజు నేనింటికి యాక్సిడెంట్ చేసి వచ్చానని తిట్టావు చూసావా? అదేంటో తెలుసా? ఏంటి? యామిని శ్రీనాథ్ మీదకి యుద్ధానికి వెళుతూ ఉంటే నేను అడ్డుకోబోతే నన్ను యామిని కొట్టింది. వాట్? యామిని ఆత్మ నిన్ను కొట్టిందా? నిజం? ఇంకా కొద్దిగా ఎర్రగా ఉన్న బొగ్గవైపు చూస్తూ, ఇంకా ఆత్మలున్నాయని నువ్వు నమ్మకపోతే నువ్వు ఛాందసుడివి అని వేరే చెప్పనక్కర్లేదు. నిజం? చూడు, అన్ని నిజాలు మనం ఊహించడానికి వీలుగా ఉండవు. మొదట కంప్యూటర్ తయారు చేయబడ్డప్పుడు కూడా నీలాంటి మనుషులు వెర్రిమొహాలు వేసుకుని నమ్మలేదు. ఇంక తిట్టకు. నేను నిజంగా నమ్మలేకపోయినా నువ్వింత నమ్ముతున్నావు కాబట్టి ఒప్పుకుంటాను. నువ్వు ఆత్మని చూసి ఉండొచ్చు. అయితే దానికి సైంధవకి సంబంధం ఏంటి? అది అలారా దారికి. ఈ యామిని శ్రీనాథ్కి కనిపించి తనని రక్షించమంటోంది. కొన్నాళ్లు పెద్దగా మాట్లాడలేదు. కాని నిన్న మొన్న తనని బంధవిముక్తురాల్ని చేయమని, విడిపించమని అడిగింది. ఆఖరికి శ్రీనాథ్ ఎక్కడ బంధించబడి ఉన్నావంటే యామిని తను సైంధవలో బంధించబడి ఉన్నానని చెప్పింది. తెల్లబోయి వింటున్నాడు జగన్. అందువల్ల మనం ముందు ఆ జయద్రథుణ్ణి కలవాలి.
వాడేమైనా దాని వివరాలు, దాంట్లో దాచిందేమిటి అన్నది చెప్తే మంచిది. లేకపోతే అందులో ఉన్న వస్తువేంటి అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అందువల్ల రేపు మనం సర్వేకి కాదు, జయద్రథుణ్ణి కలవడానికి వెళుతున్నాం. ఇంకేమనాలో తెలియక, సర్లే నన్ను ముందు వెళ్లి విష్ణుకి చెప్పి అన్ని ఏర్పాట్లు క్యాన్సిల్ చేసుకురాని అంటూ బయలుదేరాడు జగన్. చిరాగ్గా ఉంది శ్రీనాథ్కి. యామిని వచ్చుంటుంది, కానీ ఒక అనుమానం కూడా ఉంది. తనకు దగ్గర వాళ్ళని తమ లోకంలోకి చేరిస్తే తన ఆత్మ పైలోకాలకి చేరుతుందని యామిని చెప్పిన గుర్తు. రామలక్ష్మి చచ్చిపోయిన తర్వాత యామిని ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోయిందేమో. ఏమో, రామలక్ష్మిని యామిని చంపినట్లు రామలక్ష్మిని యామినికి దగ్గర బంధువులుగా వాళ్ల ఆత్మలు గుర్తిస్తాయా? ఏంటో, ఎలాగైనా వదిలిపోతే బాగుండు. అంతగా రామలక్ష్మి చనిపోవడం యామిని కనిపించడానికి ఏ విధమైన మార్పు కలగజేయకపోతే ఎలా వదిలించుకోవాలి? యామిని ఏం చెయ్యాలి? సైంధవలో బంధింపబడి ఉన్నానంటోంది. అందులోంచి ఆ ఆత్మను తప్పిస్తే యామిని రావడం ఆగిపోతుందా? ఏమో, అదేం చెప్పడం లేదు. ఇంతకీ నిజమేనా? ఆ ఆత్మ ఆ పడవలో ఎక్కడ బంధింపబడి ఉందని వెతుకుతాడు? ఆ పడవలో రాగిపెట్టి ఉందని తెలుస్తోంది కాబట్టి అందులో బంధింపబడి ఉంటుంది. అదే నిజమైతే దాన్ని మూత తీసేస్తే ఆ ఆత్మ వెళ్ళిపోతుందా? దాన్ని విడుదల చేయడానికి తద్దినం తంతేమైనా ఉందా అనుకుంటూ తలుపు తీశాడు శ్రీనాథ్. డ్రాయింగ్ రూమ్ చల్లగా ఉంది. తనకన్నా ముందే లోపలికి దూరిందన్నమాట. అయినా తను భయపడాల్సిన అవసరం లేదు. యామిని తనని చంపలేదు అనుకుంటూ కుర్చీలో మెరుస్తూ కనిపిస్తున్న యామినిని అలా చూడలేక లైట్ వేశాడు. యామిని సావధానంగా కుర్చీలో కూర్చుంది. యామిని, నువ్వు నన్ను తీసుకెళ్లలేవని తెలిసిపోయిందిగా. నన్ను సుఖంగా ఉండని, వెళ్ళిపో. శ్రీనాథ్, నువ్వొచ్చేయ్. నిన్న చెప్పావు కదా నన్ను తీసుకెళ్లలేవని. అవును, కానీ నువ్వుగా చచ్చిపోతే మనిద్దరం కలిసి సుఖంగా ఉండొచ్చు. చూడు యామిని, బ్రతుకున్నంతకాలం నిన్ను నేనెంతో ప్రేమించాను. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను. కానీ ఈ రూపంలో నేను నిన్ను ప్రేమించలేను. ఈ రూపంలో నిన్ను చూసిన తర్వాత నేనెంత నిశ్చింతగా ఉన్నానో అర్థమైంది. ఇంక నేను చచ్చిపోయి నీలా ఇలా బ్రతకలేను. అందువల్ల అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టక వెళ్ళిపో అన్నాడు బ్రతిమలాడుతూ. ఆహాహా, బ్రతిమలాడుతున్నానని నీకు అలా ఉంది కదా, చూస్తాను. నాతో వచ్చేవో నీకు ప్రతి సెకను భరించలేకుండా చేస్తాను. నీకు నువ్వుగా చచ్చిపోయి నాతో వచ్చేస్తావు అంటూ మీదకి రావడం ప్రారంభించింది. యామిని వెళ్ళిపో, యామిని వెళ్ళిపో, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. హాహాహా, యామిని ప్లీజ్, నువ్వింత రౌడీలా ఎలా తయారయ్యావు? నువ్వెంత సౌమ్యంగా ఉండేదాను మర్చిపోయావా? హాహాహా, యామిని వెళ్ళిపో, వెళ్ళిపో ప్లీజ్. తాటి చెట్ల పాలెంలో పాత బంగ్లా పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు. 10-15 కల్లా ఇంటి దగ్గర బళ్ళు దిగారు నలుగురు. పెద్ద పెద్ద తలుపులు, చుట్టూ పెరిగిన తుప్పలు. ఇవన్నీ చూస్తే అక్కడ మనుషులుంటారని ఎవరూ నమ్మరు. తనింతవరకు ఎప్పుడూ ఆ ఇంట్లో మనుషులుంటారని అనుకోలేదు జగన్. ఏదో ఇందిర ప్రోద్బలం వల్ల ఈ రోజు తనిక్కడికి వచ్చాడు, కానీ తనకు రావాలని లేదు. ఎందుకంటే తనకు దాని లొకేషన్ కన్నా మరేం తెలుసుకోవాలని లేదు. అది తనకి ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక అతగాడు చెప్పేదేం ఉండదు. అయినా తనకి పార్టీ నుండి విడిపోవాలని లేదు. తనకి ఖచ్చితంగా తెలుసు ఇది తనొక్కడు చేయలేడు. దానికి డబ్బు ఒకటే కాదు, ఎంతో ప్లాను, సిస్టమేటిక్ గా అంతా అయ్యేసరికి ఎంతో శ్రమ. డబ్బు కాదు కదా, వీటిల్లో ఏ ఒకటి తనొక్కడు పడలేడు. అందువల్ల మరి తప్పక తన అసమ్మతి చెప్పకుండా వచ్చాడు జగన్. శ్రీనాథ్కి సాధ్యమైనంత తొందరలో యామిని వదిలించుకోవాలనుంది. దానికోసం జయద్రథుణ్ణి కాదు కదా, అమెరికాలో ఉన్న జార్జ్ బుష్ ని కలుసుకోవాలన్నా కలుసుకునేటట్లున్నాడు. తనకి ముఖ్యంగా తెలియవలసింది ఆ నౌకలో ఏముంది అన్నది. ఆ తర్వాత అది ఆత్మలాంటిదేదైనా అయితే దానిని వదిలించుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. అంతేగాని తను తొందరపడ్డం తనకిష్టం లేదు. ఎందుకంటే జగన్ రావు వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి నమ్మలేరు. వాళ్ళు తనని చూసి నవ్వడం తను భరించలేడు. ఇందిర యామిని చూసింది కాబట్టి నమ్మగలిగింది. ఈ విషయాలన్నీ ఇందిర వాళ్ళకి చెప్పినట్లు లేదు. లేకపోతే తన పరువు పోను అనుకొని తొందర ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నాడు. ఇందిరకి చాలా హుషారుగా ఉంది. కారణం ఒకటే, తను మేజర్ రీసెర్చ్ వర్క్ లో పార్టిసిపేట్ చేస్తోంది. యామిని దెయ్యమై తిరుగుతోందని నమ్ముతోంది. కానీ దానికి సైంధవ్కి సంబంధం ఉందని నమ్మలేకపోతోంది. అయినా సంబంధం ఉన్నా ఉండకపోయినా మంచి రీసెర్చ్ చేయగలననే నమ్మకం అంతే. రావుకి ఈ జయద్రథుణ్ణి ఎందుకు కలవాలో కూడా అంతుపట్టలేదు. నలుగురు తలుపు దగ్గరికి చేరారు. లంకంతిల్లు అనిపించేలా ఉంది. అంత జాగా ఉన్నందుకు దాన్ని పూల మొక్కలు వేసి ఎంత అందంగా తయారు చేయొచ్చో అనుకున్నాడు శ్రీనాథ్. తలుపు దగ్గరికి ముందు చేరి కాలింగ్ బెల్ స్విచ్ కోసం వెతికిన ఇందిరకి నిరాశ ఎదురైంది. కాలింగ్ బెల్ లేకపోవడం చూసి, ఎంత ఇల్లుండి కాలింగ్ బెల్ లేదంటే మనం అరిచి గీ పెట్టినా పలికే నాదుడుండడు అంది నిరాశగా. ఏం చేస్తాం, తలుపు కొట్టండి, ఎవరు వచ్చే అలవాట్లేని ఇల్లు అన్నాడు శ్రీనాథ్.
తలుపు మీద 2-3 సార్లు గుళ్లంతో కొట్టేసరికి లోపల పెద్ద శబ్దం అయింది. భయం వేసింది రావుకి. ఎవరైనా కొట్టడానికి వస్తారేమోనని గుళ్ళెం వదిలి వెనక్కు పరిగెత్తాడు. అందరూ నవ్వుతూ ఉండగా శబ్దం చేస్తూ నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. తలుపు సగం కూడా తెరవకుండానే ఒక అమ్మాయి బయటకొచ్చింది. హా, బ్యూటిఫుల్ అనుకున్నాడు శ్రీనాథ్. 2 నిమిషాలు రెప్ప వేయకుండా చూసిన తర్వాత గుర్తుకొచ్చింది. తను నలుగురిలో ఉన్నాడని పక్కనున్న ఇందిర వైపు చూశాడు. ఇందిర తన వైపే చూస్తోంది. దొరికిపోయాననుకున్నాడు. ఇందిర చిన్నగా నవ్వి అమ్మాయి వైపు చూసింది. ఎవరు కావాలండి? ఇది జయద్రథుడు గారి ఇల్లేనా అండి? ఆయన్ని కలవడానికి వచ్చాం అన్నాడు శ్రీనాథ్. అనేసిన తర్వాత నాలుగు కరుచుకున్నాడు. అలా అడక్కపోవలసింది, కాదనేస్తే అనుకుంటూ. ఆయన ఎవరిని కలవరండి, సారీ అనేసి తలుపేసి వెళ్ళిపోబోతూ ఉంటే, ఉండండి, ఇటు వినండి, మేము ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చామని చెప్పండి. ఆయన మాట్లాడను అని చెప్తే మేం పోతాం. నేను చెప్తున్నాను కదండి, ఆయన మాట్లాడరండి, నాకు తెలుసు. ప్లీజ్ ఒకసారి చెప్పి చూడండి. మేం సైందో గురించి మాట్లాడడానికి వచ్చామని చెప్పండి. ఆ, దేని గురించి? విశాఖ ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయిన పడవ సైందో గురించి. ఆ అంటూ వెళ్ళిపోయింది అమ్మాయి. ఆ పేరు చెప్పేసరికి అలా అయిపోయిందేమిటా అనుకుంటూ మౌనంగా ఎదురు చూస్తూ నిల్చున్నారు నలుగురు. ఓ 5 నిమిషాల్లో తిరిగొచ్చి పదండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. ఆ మాటకు ఎంత విలువుందో అనుకుంటూ ఇందిర వైపు చూసి గర్వంగా నవ్వాడు శ్రీనాథ్. ఇందిర కూడా నవ్వుతూ అడుగు ముందుకు వేసింది. లోపల ఇల్లంతా ఏవేవో పురాతన చిత్రాలు తగిలించబడున్నాయి. చూడ్డానికి అవన్నీ జయద్రథుడి పూర్వ వంశీకుల చిత్రాల్లో ఉన్నాయి. కింద ఏవో పేర్లు రాయబడున్నాయి. ఆ అమ్మాయి వెంట మేడ మీదకు వెళ్లి ఒక పెద్ద హాల్లోకి చేరారు నలుగురు. అది ఒక పెద్ద లైబ్రరీ. అన్ని గోడలకు అలమరాలు అమర్చున్నాయి. అంత పెద్ద బీరువాలు ఆఖరికి ఏయూ లైబ్రరీలో కూడా లేవు. అన్ని పుస్తకాలు పర్సనల్ లైబ్రరీ అంటే చాలా పెద్ద కలెక్షన్ అనుకుంటూ జయద్రథుడి కోసం ఎదురు చూడసాగారు. జయద్రథుడు మాంత్రికుడు అనుకుంటూ వచ్చిన నలుగురు అన్ని పుస్తకాలు చదివే మనిషి జయద్రథుడు అనుకునేసరికి అతనిపై కొంచెం గౌరవభావం ఏర్పడింది. 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత కిర్రుమంటూ ఏదో చక్రం తిరుగుతోన్న శబ్దమైతే గుమ్మం వైపు చూశారు నలుగురు. వీల్ చైర్ను తోసుకొస్తోంది అమ్మాయి. అందులో ముసలి అంటే 80 ఏళ్లు దాటున్న మనిషి కూర్చునున్నాడు. అతడే అయ్యుంటాడు జయద్రథుడు. అంత ముసలి మనిషే ఉంటాడని వాళ్ళు ఊహించలేదు. మాంత్రికుడే ఉంటాడన్న అపోహలు పటాపంచలైపోయాయి. అతని వైపే చూస్తూ నిలబడిపోయిన నలుగురిని చూసి, కూర్చోండి, నా పేరు జయద్రథుడు, ఏంటి పని అన్నాడు. నలుగురు తేరుకొని కూర్చున్నారు. జగన్ నలుగురిని పరిచయం చేశాడు. ఈయన మిస్టర్ శ్రీనాథ్, యాంటిక్ షాప్ ఓనర్. ఈయన మిస్టర్ రావు, ఆర్కియాలజిస్ట్. ఇది మిస్ సింధు, ఆర్కియాలజీ స్టూడెంట్. నా పేరు జగన్, ఆర్కియాలజిస్ట్ని. మేమందరం కలిసి సైంధవ నౌకను బయటకు తీయాలనే ప్రయత్నంలో ఉన్నాం. దీనికి మీరేమైనా సహాయం చేయగలరేమో నన్ను వచ్చాం. నేనేం చేయగలను? నా వయసులో బ్రతికుండడమే గొప్ప. బ్రతికుండడం తప్ప మరేం చేయలేను. మీరేం కష్టపడనక్కర్లేదు. ఆ నౌక గురించి వివరాలు తెలిస్తే చెప్తారని ఆశ. నాకేంటి తెలుసో అది నేను చెప్పబోయే ముందు మీకెంత తెలుసో చెప్తే ఆ విషయాలు నేను చెప్పనక్కర్లేదు కదా. శ్రీనాథ్కి ఆశ్చర్యం వేస్తోంది. వీడసలు మాట్లాడ్డు అనుకుంటూ వచ్చిన జయద్రథుడు అన్నీ చెప్పేస్తాను అంటూ ఉంటే, మేం ఆ పడవని విశాఖపట్నం సముద్ర తీరంలో మునిగిపోయిందని తెలుసుకున్నాం. అంటే 1/2 కిలోమీటర్ కన్నా తక్కువ. 1/2 కిలోమీటర్ కన్నా తక్కువే. కానీ ఎంతకు వెతుకుతారు సముద్రంలో? విశాలాక్షి నగర్కి ఎస్ఈ దిశలో. విశాలాక్షి నగర్లో ఏ పాయింట్ నుండి మొత్తం విశాలాక్షి నగర్ అంతా రిఫరెన్స్ అనుకుంటే మరో కిలోమీటర్ పొడవు, 1/2 కిలోమీటర్ వెడల్పున్న ఏరియా సముద్రంలో వెతకాలి. అంటే కనీసం 6 నెలలు పడుతుంది. వీడికి అల్ట్రాసోనిక్ సౌండింగ్ గురించి తెలిసినట్లు లేదు అనుకుంటూ, ఈ మాట నిజమే, కానీ దీనికి సంబంధించిన ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకలేదు. దీనికి సంబంధించిన వివరాలన్నీ రికార్డుల నుంచి తీసేశారు. మరి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు? ఈ సుత్తిగాళ్ల వల్లే రావాల్సి వచ్చింది. లేకపోతే ఈ పాటికి హాయిగా సర్వే ప్రారంభించి ఉండేవాళ్ళం అనుకుంటూ, మీకేమైనా వివరాలు తెలుస్తాయేమోనని. ఆ ప్రిసైజ్ లొకేషన్ కావాలన్నమాట. ఇది చెప్పే ముందు నేనెవర్ని, నాకు ఆ పడవ గురించి ఎలా తెలుసు, ఎంతవరకు తెలుసు అన్నది మీకు చెప్పడం నా ధర్మం. ప్రారంభించాడు సుత్తి కొట్టడం. వీడెవడైతే మాకెందుకు, వీడికి దాని గురించి ఎలా తెలిస్తే మాకెందుకు అని మనసులో విసుక్కున్నాడు జగన్. శ్రీనాథ్ తదేక దృష్టితో జయద్రథుడి వైపు చూస్తున్నాడు. నా పేరు కెప్టెన్ జయద్రథుడు. పేరందరికీ తెలుసులోగోయ్ అనుకున్నాడు జగన్. మీరు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యారా? ధర్మ సందేహాన్ని వెలుగుచ్చాడు రావు. లేదు, అందుకే అది నా పేరు అన్నాను. ఈసారి ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది. ఇంకా నయం, కెప్టెన్ మాంత్రికుడు అని పెట్టుకోలేదు అనుకుంది ఇందిర.
ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నాకో 7 తరాల ముందు ఒక వ్యక్తి కెప్టెన్ గా ఒక పడవ మీద సముద్రంలోకి వెళ్లి అతి ముఖ్యమైన వస్తువును భారతదేశం తీసుకునొచ్చాడు. ఆ తర్వాత మా వాళ్ళందరూ కెప్టెన్ అనేది బిరుదుగా ధరిస్తూ వచ్చారు. ఈ అనువంశిక బిరుదులు బాగున్నాయి. తనకు జాతీయ కవి అన్న బిరుదును అనువంశికంగా తీసుకున్న కవిగారు తెలుసు. అంతేకాని ఇలాంటి బిరుదును కూడా అనువంశికంగా తీసుకుంటారనుకోలేదు అనుకున్నాడు శ్రీనాథ్. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పంది ఎలా తెలుస్తుంది? మధ్యలో ప్రశ్నలు కూడాను. మనసులో విసుక్కున్నాడు జగన్. అతడే కెప్టెన్ సైంధవ. అతడి పేరు మీదే వీర్రాఘవ ఈశాన్యకి సైంధవ అని పేరు పెట్టాడు. ఆ వెళ్లబెట్టిన నోర్లలోకి ఎన్ని దోమలు వెళ్లాయో ఎవరికీ తెలీదు. ఏంటి, సైంధవ మీ వంశంలోని వాడా? అంటే అతని గురించి మీకు తెలుసా? ఆహా, అతను పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు అతను చేసిన ప్రతి పని నాకు తెలుసు. ఎలాగంటే అతడు రాసుకున్న డైరీల కాపీలు నా లైబ్రరీలో ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం మీకు సైంధవ్ గారి చేతిరాత కనిపించదు. దాన్ని మా ముత్తాత గారు తిరిగి రాసి లైబ్రరీలో ఉంచారు. ఎందుకంటే ఆ పాత పేజీలు శిథిలం చెందుతుండడంతో. నేనిన్నాళ్లు ఆ సైంధవ్కు సంబంధించిన అన్ని వివరాలు సేకరించడంలోనే ముసలవాణ్ణి అయిపోయాను. అంటే సైంధవ్ గారు కరాచీ నుండి ఏ వస్తువును తెచ్చారో మీకు తెలుసా? అన్నాడు శ్రీనాథ్. ఆ తెలుసు, కానీ తొందరపడకు. ఎప్పుడు అవసరమో అప్పుడు నేను చెప్తాగా. నాకు కెప్టెన్ సైంధవ్ గారి గురించి పెద్ద వివరాలు అక్కర్లేదు. పడవ సైంధవ్ గురించి మీరేమైనా చెప్పగలిగితే సంతోషం. నేను నా పరిశోధన ఇలాగే ప్రారంభించాను. కానీ తెలుసుకున్నదేమిటో తెలుసా? కెప్టెన్ సైంధవ్ గురించి పూర్తిగా తెలియకుండా నువ్వు పడవ సైంధవ్ గురించి తెలుసుకోలేవని. చిరాకు కలిగినా చిరాకు పడితే వీడు వివరాలు చెప్పేటట్లు లేడని నోరు మూసుకున్నాడు జగన్. ఇంతకీ సైంధవ్లో ఉన్న ఏకైక కార్గో ఏంటి? ఆ రాగిపెట్టెలో ఉంచిన వస్తువేంటి? అంది ఇందిర. రాగిపెట్టె గురించి వాడికి చెప్పడం నచ్చలేదు జగన్కి. రాగిపెట్టె ఉందని తెలియగానే దాన్ని బయటకు తీసే ప్రణాళికలు తను స్వయంగా చేస్తే తొందరొద్దని చెప్పానా? అయినా నువ్వింత సరదా పడుతున్నావు కాబట్టి చెప్తాను. అది కరాచీ నుండి కెప్టెన్ సైంధవ్ తెచ్చిన వస్తువు రెండూ ఒకటే. ఆ అంటే ఏదో మరణాయుధం. నువ్వు ఎలాగైనా పిలువు. కెప్టెన్ సైంధవ తన జీవితకాలంలో చేసిన ఒకే ఒక పొరపాటు. దానివల్లే అతను మరణించాడు. దానివల్ల కలిగే నష్టాలను అంతం చేయడానికే వీర్రాఘవ దాన్ని సైంధవలో పంపించే ప్రయత్నం చేశాడు. అది తుఫాన్లో మునిగిపోయింది. మాకు అది ఎక్కడ మునిగిందో, ప్రస్తుతం ఎక్కడుందో కావాలి. అది ఎక్కడ మునిగిందో తెలియాలంటే ఆ పడవ మునిగిపోవడం చూసిన మనిషి కావాలి. లేకపోతే సరిగ్గా ఎక్కడ మునిగిందో తెలీదు. సరిపోయింది పిచ్చితనం అనుకున్నాడు జగన్. ఆ పడవ మునిగిపోయినప్పుడు బ్రతికి బట్ట కట్టినవాడు ఒకే ఒక నావికుడు. వాట్? ఆ పడవలోని నావికుడు బతికాడా? అంటే అతడికి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసా? తొందరపడకు, చెప్తున్నా కదా. ఆ పడవ నుండి ఒకే ఒక నావికుడు బ్రతికాడని. నావికుడి గురించి వివరాలు లిల్లీ మా ముత్తాత గారి డైరీ తీసుకురా అని ఆ అమ్మాయికి చెప్పాడు. లిల్లీ నల్లటి అట్టలతో మెరుస్తోన్న ఓ పాతకాలం నాటి పుస్తకం లైబ్రరీ నుండి తీసుకొచ్చింది. దానిలో పేజీలు తిప్పి చదవడం ప్రారంభించాడు. మార్చి 30, 1861. ఈ రోజు సైంధవ పడవలో ఓ నావికుడు బ్రతికాడని తెలిసింది. ఈ రోజు కృష్ణప్ప డైరీ చదువుతూ ఉంటే ఈ విషయం బయటపడింది. కృష్ణప్ప 1684 ఫిబ్రవరి 1వ తారీఖున సముద్రపు ఒడ్డున బోర్లాపడున్న ఒక దేహాన్ని చూశాడు. ఆ మనిషి బ్రతికున్నాడని గుర్తించాడు. అతన్ని తిన్నగా తిప్పడంతో అతని మొహం కనిపించింది. ఆ మొహాన్ని చూడలేకపోయాడు కృష్ణప్ప. ఏ సముద్ర చేపలో సగం తినేసి ఉన్నట్లుంది. అతనికి వైద్యం చేయించి తన దగ్గరే ఉంచేసుకున్నాడు. కానీ వింతేంటంటే అతను ఎవరికి ఎప్పుడు ఏ పడవ మీద వెళ్ళింది, ఏం చేసింది, తన మొహం ఎందుకు లైందో మొదలైన వివరాలేం చెప్పలేదు. కాకపోతే అతడు ఒకరోజు కృష్ణప్పతో నావికులకు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తన నౌక ఎక్కడ మునిగిపోయిందో చెప్పాడు. నావికులు తన లొకేషన్ ఎలా గుర్తించాలో చెప్తూ, తీరం దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి పాయింట్స్ ఎన్నుకోవాలో చెప్తూ, తను ప్రయాణించేసిన పడవ మృత నగరానికి సముద్రం వైపునున్న 2 చెట్లు, దాని 2 వైపులా ఉన్న కొండలపై ఉన్న 2 చెట్లతో చేసే రేఖలు ఖండించుకునే బిందువు వద్ద మునిగిపోయిందని చెప్పాడు. అని చదివి పుస్తకం మూశాడు జయద్రథుడు. చూసారా ఎంత క్లియర్ డిస్కషన్ ఇచ్చాడో అన్నాడు జయద్రథుడు. ఏమీ అర్థం కాక తెల్లమొహం వేశారందరూ. అది మాకేం అర్థం కాలేదు అన్నాడు జగన్. నాకు తెలుసు అర్థం కాదని. ఎందుకంటే ఆ డైరీలో విషయాలు 1684లోని అప్పటి ఈ ప్రాంతపు జాగ్రఫీ తెలిస్తేనే గాని అందులో విషయాలు అర్థం కావు. అందులో మృతనగరం అన్నాడు శ్రీనాథ్. అదే నేటి విశాలాక్షి నగరం. ప్రస్తుతం ఆ విశాలాక్షి నగరికి 2 వైపులా కొండలు మాత్రమే మిగిలాయి. ఆ కొండలపై ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి చెప్పున పెద్ద మర్రి చెట్లుండేవి.
ఆ కాలంలో దీనిపై గ్రీనరీ ఉండేది. నెమ్మదిగా సాయిల్ ఈరోడ్ కావడంతో ఆ గ్రీనరీ నశించిపోయింది. ఆ రెండు మర్రి చెట్లు అంత ప్రోమినెంట్ గా ఉండేవి ఈ ప్రాంతంలో. అందువల్ల చచ్చిపోతున్న మనిషి కూడా వాటిని గుర్తించగలిగాడు. కానీ ఆ చెట్లు ప్రస్తుతం ఇక్కడ లేవే, మరి ఆ లొకేషన్ ఎలా తెలిసేది అన్నాడు జగన్. అదే నేను చెప్తోంది. మిమ్మల్ని కూడా నేను చదివిన పుస్తకాలన్నీ చదివి అది పూర్తిగా తెలుసుకునే ముందుగానే చచ్చిపోయేటట్లు చేయదలుచుకోలేదు. నా పరిశోధనలు చెప్తాను. మీకు ఎక్కడ రెఫరెన్స్ కావాలో అక్కడ మాత్రం మీరు ఆ పుస్తకాల దగ్గరికి వెళ్ళండి. ఓకే? లిల్లీ, నేను తయారు చేసిన లొకేషన్ మ్యాప్ తీసుకురా. లిల్లీ తెచ్చిన మ్యాప్ని టేబుల్ మీద పరిచాడు జయద్రథుడు. చూడండి, ఈ కొండ మీద ఇక్కడ చెట్లుండేవి. ఇదిగో ఇక్కడ 2 చెట్లు. ఈ 4 ప్లస్ పాయింట్స్ కలపడం ద్వారా ఈ పాయింట్ వచ్చింది. అంటే విశాలక్షి నగర్లో ఈ 2 కొండల మధ్య బిందువు నుండి S50 డిగ్రీల ఈ దిశలో తీరం నుండి 350 మీటర్ల దూరంలో సైంధవం మునిగిపోయి ఉండాలి అంటూ తన చుట్టూ మూగి ఉన్న నలుగురికి చెప్పాడు జయద్రథుడు. ఇంతకీ మీరింత కష్టపడుతున్నారు కదా, అది ఈ పాటికి శిథిలమైపోయి ఉంటే ఏం చేస్తారు? నాకు తెలిసినంత వరకు అది పూర్తిగా శిథిలమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మన విశాఖ తీరంలో ఏ విధమైన ఉష్ణ ప్రవాహాలు లేవు. శీతల ప్రవాహాలున్నా లేకున్నా వేడినీటి ప్రవాహాలు లేకపోవడం వల్ల శిథిలం చాలా తక్కువ వేగంతో జరుగుతుంది. ఈ ప్రాంతంలో బురదుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ పడవ ఆస్టిల్లో 90% అన్ని పడవలు మునిగిపోయినట్లే వాటర్ లైన్ వరకు మునిగిపోయి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో ఇంకా లోపలికి కూరుకుపోయి ఉండొచ్చు. దీనివల్ల శైథిల్య వేగం చాలా తగ్గిపోతుంది. అంతగా ఆ ఉష్ణోగ్రతలో వుడ్రోబింగ్ మొలస్కా, నోటోటెరిడా, నోర్వోనికా బతికున్న ఆ పడవ వుడ్ వర్క్ ని పూర్తిగా నశింపజేయగలిగి ఉండవు. అంతగా వుడ్ వర్క్ ని నశింపజేయగలిగిన ఎలాంటి పరిస్థితుల్లోనూ అంత మందంగా ఉన్న రాగి పెట్టే శైథిల్యం చెందదు. అందులో ఉన్న వస్తువులు తప్పకుండా భద్రంగా ఉంటాయి అన్నాడు జగన్ ఆవేశంగా. గుడ్ గుడ్, బాగానే కష్టపడినట్లున్నావు అని లిల్లీ, అందరికీ టీ ఏర్పాటు చేయి అంటూ ఉండగానే లిల్లీ ఒక గ్లాసుతో వచ్చింది. సార్, అలసిపోయారు, ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఇఫ్ యూ పర్మిట్ మీ, నా వయసు నన్ను ఎక్కువ శ్రమపడనివ్వదు. నేను ఫ్రూట్ జ్యూస్ తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లేనా అన్నాడు జయద్రథుడు. ఓకే ఓకే అంటూ సమ్మతి తెలియజేశారంతా. నాదో చిన్న డౌట్. మీకిన్ని వివరాలు తెలుసు కదా, మీరే ఎందుకు దాన్ని తీయడానికి ప్రయత్నాలు చేయడం లేదు? చిన్నగా నవ్వి, నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి. నా వయసు, నేను అవన్నీ తెలుసుకునేసరికి ముసల్వాణ్ణి అయిపోయాను. అంతేకాకుండా దాన్ని పైకి తీయడానికి వీలైనంత డబ్బు నా దగ్గర లేదు. అదొకటే కాకుండా నేను ఆ పనిలో ఉన్నానని పబ్లిక్కి తెలియడం నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా ఓ విషయం చెప్తే వింటావు. నేను 50 కేజీల బరువు ఎత్తగలను కదా అని నన్ను నేను ఎత్తుకోగలనా చెప్పు? ఇది అలాంటిదే. దానికి దీనికి సంబంధం ఏమిటి? ముసల్తనం వల్ల బుర్ర కూడా చెడిపోయిందేంటి కొంపతీసి అనుకుంది ఇందిర. ఇంతట్లోకి లిల్లీ టీ తీసుకునొచ్చింది. బ్యూటిఫుల్ అన్న ఇందిర మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. ఇందిర శ్రీనాథ్ వైపే చూస్తోంది. చాలా బాగుంది కదండి అంది. ఆ, ఏంటి అన్నాడు తడబడుతూ. ఏంటండి, ఏదో దొంగతనం చేసినట్లు అలా తడబడతారు? టీ బాగోలేదా అని అడుగుతున్నాను. ఆ, బాగుంది అంటూ తనింకా నోట్లోనైనా పెట్టుకోలేదని గుర్తుకొచ్చి సిప్ చేశాడు శ్రీనాథ్. చిన్నగా నవ్వింది ఇందిర. శ్రీనాథ్కి ఇందిరంటే భయం పట్టుకుంది. చాలా తెలివైంది. చూపుల్లో తేడా ఇట్టే కనిపెట్టేస్తుంది. ఎందుకంటే తను చదువుకునే రోజుల్లో తను ఆడవాళ్ల వైపు దొంగతనంగా చూస్తాడని పేరు. అదెందుకొచ్చిందంటే తను చూస్తున్నట్లు ఎవరూ రుజువు చేయలేకపోయారు. కానీ చూడకుండా ఏ మగాడు ఉండడనే విషయం నిజం కాబట్టి దొంగతనంగా చూస్తాడని తేల్చారు. అలాంటి దొంగతనంగా చూసే శ్రీనాథ్ చూపుల్లో తేడా కనిపెట్టేసింది ఇందిర. రాక్షసి, నో డౌట్. ఇంద్రున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నయం, ఇలా ఇంద్ర మీద ప్రయత్నాలు చేయలేదు. చేసుంటే గ్యారంటీగా అనేసి ఉండేది. ఎందుకంత శ్రమ అడిగితే నేను చెప్పనా అని. ఎంతకీ ఏంటండి ఆలోచిస్తున్నారు? సైంధవ్ గురించా లేకపోతే అంటూ ఇందిర ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టింది. ఆ, సైంధవ్ గురించే. మీరేంటి చాలా తొందరగా టీ తాగేశారు అని చుట్టూ చూసి తనొక్కడే ఇంకా తాగుతూ ఉండడం గమనించి గబగబా తాగేశాడు శ్రీనాథ్. ఇంతకీ ఆ పడవని లొకేట్ చేసిన తర్వాత మీరేం చేస్తారు? గొంతు సవరించుకుని జయద్రథుడు అడిగాడు. దాన్ని పైకి తీస్తాం. తీసి దానిలో చరిత్రకు పనికొచ్చే విశేషాల మీద మా రీసెర్చ్ చేస్తాం. ఏం లేకపోతే అమ్మేస్తాం. మీరు ఖర్చు పెట్టిన డబ్బు వస్తుందనుకుంటున్నారా? ఆ, తప్పకుండా వస్తుంది. కనీసం ఆ రాగి పెట్టెలో ఏదో విలువైందే ఉంటుంది. అందులో కూడా ఏం ఉపయోగకరమైంది లేకపోతే? ప్రతిదీ ఇలా అనుమానించకూడదండి. అలాగైతే రీసెర్చ్ సాగదు. అయినా అందులో ఏముందో మీకు తెలుసు అంటున్నారు కదా. ఇప్పటికే చాలా మాట్లాడాను. నేను ఏకదాటిగా అరగంట మాట్లాడి ఎన్నాళ్ళైందో తెలుసా? 3 ఏళ్ళు అయి ఉంటుంది. మళ్ళీ ఈ రోజు మాట్లాడాను.
మరోసారి ఎప్పుడైనా అది చెప్తాలేండి. ఈ రోజుకి మరి నేను మాట్లాడలేను. అందులో ఏముందో పేరు చెప్పండి, వివరాలు మళ్ళీసారి చెప్దురు గాని అన్నాడు జగన్. సార్, మీరింక రెస్ట్ తీసుకుంటే మంచిది అంటూ వీల్ చైర్ని తోసుకుంటూ వెళ్ళిపోయింది లిల్లీ. లిల్లీ మీద ఎక్కడలేని కోపం వచ్చింది జగన్కి. అతగాడు చెప్తాడా లేదా అన్నదైనా చూడకుండా వీల్ చైర్ తోసుకుపోయినందుకు. ఇంకేం చేయలేక నలుగురు లేచారు. సైంధవ లొకేషన్ నోట్ చేసుకుని బయటకొచ్చిన తర్వాత ఒక్కసారిగా తన కోపాన్ని ప్రదర్శించాడు జగన్. వేదో ఫోజులు అలసిపోయాడట. అందులో ఏముందో చెప్పడం అదంతకన్నాను తోసుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పాలంటే మనం తెలుసుకోలేమా అంటూ చిరుబురులాడాడు జగన్. అంత అందమైన అమ్మాయిని కూడా తిట్టడం మంచిది కాదన్నయ్య అంది ఇందిర శ్రీనాథ్ వైపు తిరిగి. దాంతో శ్రీనాథ్కి అర్థమైపోయింది. తను కూడా చూసిందనమాట లిల్లీని. ఆ వెలుగులో మొహం ఎర్రగా అయిపోయింది. మనిషి వెధవ పనులు చేయడానికి సిగ్గుపడ్డు, భయపడ్డు. అది ఎవరికైనా తెలిసిపోతే తన పరువు పోతుందని భయపడతాడు. వాళ్ళకి తెలిసిపోయిందే అని సిగ్గుపడతాడు. ఏం చేస్తాడు? బుర్రెత్తి ఇందిర వైపు చూడలేకపోయాడు. కొంతలో కొంత నయం జగన్ రావు చూడలేదన్న నిజం తనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు లిల్లీని ఎదురుగా చూశారు కాబట్టి. ఆ వెలుగులో వాళ్ళకేం కనిపించుండదు. వాళ్ళకు కూడా తెలుసుంటే ఈ ఇందిర మాటలకి తన పరువు పోను అనుకున్నాడు శ్రీనాథ్. నిజం ఒప్పుకోవడం తప్పు కాదండి. అందమైన మనిషా కాదా అని అడిగాను. వాళ్ళకన్నా మీరు బాగా చెప్పగలరని. అందమైన మనిషే. ఇందిర ఏంటడుగుతుందో, శ్రీనాథ్ ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు రావు జగన్లకి. ఉదయం 9 గంటలకల్లా షిప్పింగ్ హార్బర్ చేరాడు శ్రీనాథ్. తన కోసమే ఎదురు చూస్తున్నారు అందరూ. ఓ, నా కోసమే ఎదురు చూస్తున్నారా? సారీ ఫర్ ద డిలే. ఏరి, మీరెవరో జియో ఫిజిస్ట్ని తీసుకొస్తానని చెప్పారు. అది మనకి ప్రీ సైజ్ లొకేషన్ దొరకముందు. ప్రస్తుతం మన దగ్గర లొకేషన్ ఉంది కాబట్టి దాన్ని మనం లొకేట్ చేసి ఆ తర్వాత అల్ట్రాసోనిక్ సౌండింగ్ ద్వారా వివరాలు కనుక్కుందామని కొంచెం ప్లాన్ మార్చాం. బడ్జెట్లో కూడా ఆదా ఉంటుంది కదా అన్నాడు జగన్. ఓహో, అయితే ఇంకా డైవింగేనన్నమాట. ఇంతకీ డైవర్స్ వగేరా ఎవరూ కనిపించరే? ఆ డైవర్సా? ఏమండోయ్, మీకు మా మీద నమ్మకం లేదేంటండి? ఎంత మేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం మాకు మాత్రం చేతనవునండి. మాకు డిపార్ట్మెంటు 2 ఏళ్లు గోవాలో ట్రైనింగ్ ఇచ్చిందండి అన్నాడు రావు. ఓ, ఐఎమ్ సారీ, నాకు ఆ విషయం తెలియదండి. అందుకని మనం డైవర్స్ని హైర్ చేస్తున్నామేమో అనుకున్నా. ఓకే, వాట్స్ నెక్స్ట్? ఇప్పుడు చెప్పండి, మీరు డైవింగ్ చేయబోతున్నారా లేదా? నేనా? నాకు డైవింగ్ రాదండి. నేను డైవింగ్ చేయడం గురించి ఆలోచించనైనా లేదండి. ఐ డోంట్ నో ఈవెన్ ఫండమెంటల్స్. ఓ, ఇదేం బ్రహ్మ విద్య కాదండి. ఇంతకీ మీకు ఈత కొట్టడం వచ్చా రాదా? ఆ మాత్రం వచ్చుననుకోండి, కానీ నేనేం ఎక్స్పర్ట్ని కాను. ఎక్స్పర్టా కాదా అన్నది కాదు. మిమ్మల్ని సముద్రంలో తోసేసామనుకోండి, కనీసం ఓ 10 నిమిషాలు తేలుతూ ఉండగలరా? గుడుంగను మునిగిపోతారా అని అడుగుతున్నారు అంది ఇందిర. ఏదో ఈవిడికి ఈత బ్రహ్మాండంగా వచ్చేసినట్టు అని మనసులో అనుకుంటూ, ఆ మాత్రం వచ్చులేండి. అయితే ఇది దానికన్నా సుఖమండి. ఎందుకంటే మీకు ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. మునిగితే ఆక్సిజన్ లేక ఇబ్బంది పడనక్కర్లేదు. కాకపోతే ఈత గురించి ఎందుకు అడుగుతున్నామంటే, నీటి అడుగున కదలడానికి మనం కాళ్ళని చేతులను ఉపయోగించాలి. అంతేకాకుండా ప్రమాదాల్లో ఉపయోగపడుతుందని. ఆ తర్వాత నీటి కింద మనం మాట్లాడుకోలేం కాబట్టి కొన్ని సిగ్నల్స్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ గాలి పీల్చుకోవడం అలవాటు పడేదాకా కొంచెం ఇబ్బంది పడాలి. అంతకు మించి మరే ఇబ్బంది లేదు. అంతే అయితే ప్రయత్నిస్తాను. మనం నలుగురు ఒకరు బోటు మీదే ఉండాలి. 3 మాత్రం డైవింగ్ చేస్తాం. మీ ఇద్దరిలో ఈరోజు ఎవరొస్తారో చూసుకోండి అన్నాడు జగన్. ఏంటి, మీకు కూడా డైవింగ్ వచ్చేంటండి? గుడ్, అయితే మీరే వెళ్ళండి. ఏం, నేను డైవింగ్ చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి? అది కూడా చెప్పండి అంది ఇందిర. ఇందు, ఏంటి ఆయన్ని మరీ అంత అల్లరి పెట్టడం ఏం బాగలేదు. ఆయన నీకు కూడా డైవింగ్ ముందే తెలుసుంటే నిన్నే వెళ్ళమని సలహా ఇచ్చారు అంతే. ఆ మాటలకు ధైర్యం తెచ్చుకుని శ్రీనాథ్, ఆవిడకు కూడా డైవింగ్ రాకపోతే నేనే వస్తా ఈరోజు, పదండి అన్నాడు. ఇప్పటికే 9:30 అయిపోయింది అంటూ తను హైర్ చేసిన మోటార్ బోట్ వైపు నడవడం ప్రారంభించాడు జగన్. పక్కనే డ్రైవర్ ఉన్న తనే బోట్ను డ్రైవ్ చేస్తున్న ఇంద్రిని చూస్తూ ఉంటే భలే సరదాగా ఉంది శ్రీనాథ్కి. ఈవిడికి అన్ని రంగాల్లోని ప్రావీణ్యం ఉన్నట్లుంది అని మనసులో మెచ్చుకున్నాడు. పైకి మెచ్చుకునే ధైర్యం లేదు, తనేమైనా తిరిగి వాయించేస్తుందని. ఇందు, కొంచెం తూర్పుకు పోని, ఇంకొంచెం నార్త్కి అంటూ ఏవేవో చెప్తున్న జగన్ని డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నారు శ్రీనాథరావు. ఓకే, ఇదే మన పాసిబుల్ లొకేషన్. ఎందుకంటే కొండల నుండి బేరింగ్స్ తీసుకోవడం వల్ల ఇటో 1/2 కిలోమీటరు అటో 1/2 కిలోమీటరు ఎర్రర్ వేసుకోండి. మనం ఈ స్థలాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే 1-2 రోజుల్లో సైంధవం మునిగిపోయిన స్థలం చూచాయిగా తెలిసిపోతుంది. మనం ఫిజికల్గా తెలుసుకోలేకపోయిన పక్షంలో జియో ఫిజికల్ సర్వే చేయాల్సి రావచ్చు.
కానీ నా అనుమానం ప్రకారం అంత పెద్ద పడవ ఎంత మునిగిపోయినా ఏదో ఒక ఆధారం వదలకపోదు అన్నాడు జగన్ సైట్ ఆర్కియాలజిస్ట్ హోదాలో. జగన్ రావులను చూసి ఏ విధంగా సిలిండర్లు తగిలించుకోవాలి, మాస్కులు ఎలా తగిలించుకోవాలి మొదలైనవి నేర్చుకున్నాడు శ్రీనాథ్. మాస్కులు తగిలించుకునే ముందు జగన్ సర్వే గురించి చెప్పాడు. మనం నీటి అడుగున సముద్ర ఉపరితలం చేరిన తర్వాత మన బోట్ చుట్టూ గుండ్రంగా సర్వే చేయడం ప్రారంభిస్తాం. మనం తిరిగిన జాగానే తిరగకుండా ఈ చిన్న కాషాయ జెండాలను పాతుతాం. ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం దూరంగా సర్వే ప్రారంభిస్తాం. మనకి సడన్ గా సముద్ర భూతలం కొండలా అయిపోవడం కానీ లేదా బురదలో గుర్తింపదగ్గ ఆధారాలు కనిపించడం కానీ జరిగితే దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్పాడు. జగన్ రావులు శ్రీనాథ్కి విపరీతంగా బోధించారు. నీటి అడుగును ఉపయోగించాల్సిన సిగ్నల్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు. మరీ హెచ్చరించిన విషయాలేంటంటే ఏ పరిస్థితుల్లోనూ మాస్కును తీయొద్దని, సముద్రపు నీళ్లు తాగొద్దని. ఎందుకంటే మాస్కు పోయిందంటే ఆక్సిజన్ సప్లై ఉండదని, సముద్రపు నీళ్లు తాగితే శరీరంలో రివర్స్ ఆస్మోసిస్ జరిగి కణాలన్నీ చచ్చిపోతాయని, నీటి అడుగు నుండి ఉపరితలం మీదకు వచ్చేటప్పుడు ఒక్కసారి సడన్ గా వచ్చేయకూడదని, నెమ్మదిగా తను వదులుతున్న గాలి బుడగలతో సమాన వేగంతో మాత్రమే రావాలని అన్ని జాగ్రత్తలు చెప్పి మేమిద్దరం మీకు చెరోపక్క ఉంటాం అని చెప్పాడు రావు. శ్రీనాథ్కి వాళ్ళిద్దరి భయం చూస్తే నవ్వొచ్చింది. అయినా తనకు చెరోపక్క వాళ్ళున్నప్పుడు ఇంకా భయపడ్డం దేనికో అర్థం కాలేదు. తను సముద్రంలోకి దిగుతూ ఇందిర తనకు ప్రత్యేకించి షేక్ హ్యాండ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం, తను కొత్తగా డైవ్ చేయబోతున్నాడు అనా లేకపోతే ఇంకేమైనా ఉందా అనుకుంటూ జగన్ వెంట బయలుదేరాడు శ్రీనాథ్. నీటి అడుగున తనకంతా కొత్తగానే కనిపిస్తోంది. ముందు ఊపిరి పీల్చడం చాలా కష్టంగా ఉంది. అది ముందే తనకి చెప్పారు. కానీ ముఖ్యంగా చూపు 2 మీటర్ల దూరం కూడా కనిపించడం లేదు. అదో రకమైన పసుపు రంగులో ఏదో మసగ్గా కనిపిస్తోంది. తనకు 2 పక్కల జగన్ రావు ఉన్నారా అని అనుమానం వచ్చి పక్కకు చూసిన శ్రీనాథ్కి ఏవో 2 ఆకారాలు కనిపించడంతో సంతృప్తి పడ్డాడు. అంతకు మించి తనకు ఇబ్బంది లేదు. అంతగా మనం నీటిలోనే పుట్టుంటే బయట గాలిలో ఊపిరి పీల్చడానికి కూడా ఆ మాత్రం ఇబ్బంది అవుతుందనుకున్నాడు. తనకి సముద్ర గర్భంలో అన్నింటికన్నా నచ్చినవి చేపలు. ఇంతవరకు తను చేపల బజార్లో చచ్చిపోయిన చేపల్ని గాని, ఎక్వేరియంలో బంధించున్న చేపల్ని గాని చూశాడు. ఆ చేపల్ని చూస్తున్నా అవి తనకు తాకుతూ ఈదుకుంటూ వెళ్ళిపోతున్నా ఎంతో ఆనందంగా అదేదో చెప్పలేని అనుభూతిని పొందుతున్నాడు. నెమ్మదిగా ముందుకు వెళుతున్న శ్రీనాథ్ని ఎవరో తన చేయి పట్టుకుని లాగినట్లయితే పక్కకు చూశాడు. పక్కన జగన్ ఆకారం కొంచెం మసగ్గా కనిపించింది. అంటే చాలా దగ్గరగా ఉన్నాడు. తనకి ఏదో చూపిస్తున్నాడు. అదేదో అర్థం కాలేదని సైగ చేశాడు. తన చెయ్యి వదలకుండా ఓ పక్కకి తీసుకువెళ్లాడు. తనని సముద్ర భూతలం మీద చూడమని సైగ చేయడంతో కిందకి చూశాడు. కాషాయ రంగు జెండా కనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఎంతవరకు తిరిగామన్నది గుర్తుగా జగన్ అవి పాతుతాడని. అంతగా తప్పిపోయినా వాటి గుర్తులను బట్టి వచ్చేయొచ్చని. ముందు పడవ నుండి వేలాడుతున్న తాడొకటి తనకిస్తానన్నారు వెనక్కి వెళ్ళడానికి. కానీ దానికి ప్రాక్టీస్ లేకపోతే చికాకని ఆ ప్లాన్ను క్యాన్సిల్ చేశారు. ఇంతకీ జెండా చూపించడానికి తీసుకొచ్చాడా అనుకుంటూ మరోసారి చూశాడా జాగాని. ఆ పక్కన ఏదో కనిపించింది. ఒక్కసారి అదే సైంధవేమో అనిపించింది. కానీ అది చాలా కొత్తగా ఉన్నట్లుంది. చిన్న మోటార్ బోట్ లాగుంది. మోటార్ బోట్ని సైంధవ అనుకోవడం నవ్వొచ్చింది శ్రీనాథ్కి. అది బురదలో సగం మునిగుంది. అది మునిగి ఎన్నాళ్ళో అయి ఉండదు. దాని గురించి అంతకన్నా ఇంకేం తెలియడం లేదు. తనకి మునిగిన పడవలు ఎలా ఉంటాయన్నది చూపించడానికే తనని అక్కడికి తీసుకువెళ్లాడని అర్థమైంది. ఆ తర్వాత ముందుకు కదిలాడు. పక్కన జగనున్నాడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడే తనకు మునిగిన పడవని చూపించాడు. కానీ రావు ఉన్నాడా లేడా అన్నది తనకి తెలియడం లేదు. అయినా తనకి డైవింగ్ గురించి తెలిసేటంత వరకు పక్కనే ఉంటానన్నారు కదా అనుకుంటూ ముందుకు కదిలాడు శ్రీనాథ్. కానీ సైంధవ ఇంతకు ముందు కనిపించిన పడవలా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది మునిగిపోయి 300 ఏళ్ళై ఉంటుంది. అంటే ఎంతో బురద దాన్ని కప్పేసి ఉంటుంది. అది దీనిలా ఉండడం మాత్రం అసంభవం. అలా ఆలోచించుకుంటూ ముందుకు వెళుతున్న శ్రీనాథ్కి జగన్ రావు తన పక్కన ఉన్నారా లేదా అని మళ్ళీ అనుమానం వచ్చింది. వాళ్ల అవసరం తనకిక లేదు. ఎందుకంటే తను శ్వాస తీసుకునేందుకు కూడా ప్రస్తుతం పెద్దగా ఇబ్బంది పడ్డం లేదు. కళ్ళు పొడుచుకుని చూడడానికి అలవాటు పడిపోయాడు. కానీ తనెందుకు సముద్రంలోకి దిగాడో ఆ విషయం మరిచిపోయాడు. తను సైంధవును వెతకడానికి దిగాడు. అది ఎక్కడుందో వెతకుండా ఇలా తిరగడం వల్ల ఉపయోగం ఏంటి? తనకి సైంధవ వెతకడం ఎలాగో కూడా సరిగ్గా తెలీదు. తనకి డైవింగ్ చేయడం మాత్రమే ఈ రోజు నేర్పేటట్లున్నారు వాళ్ళు.
కానీ జగన్ తనకి మునిగిపోయిన పడవ చూపించడానికి కారణం సైంధవం మునిగిపోతే ఎలా ఉంటుందో హింట్ ఇవ్వడానికి అనిపిస్తోంది. కానీ తనకేం కనిపించడం లేదు. మళ్ళీ రెండు పక్కలా చూశాడు. తన కనుచూపు మేరలో ఏ విధమైన మనిషి జాడ కనిపించలేదు. అంతేకాకుండా తాము పాతిన జెండాలు కూడా ఉన్నట్లేం కనిపించడం లేదు. జగన్ చూపించిన ఒక జెండా తప్పించి మరి జెండాలే కనిపించలేదు. కొద్దిగా భయం వేసింది శ్రీనాథ్కి. తను పడవ చుట్టూ తిరగడానికి బదులు దూరంగా వెళ్ళిపోలేదు కదా. అయినా ఇందులో భయపడ్డానికేముంది? అంతగా దూరం వెళ్ళిపోతే సముద్రం మీదకు వచ్చేయడమే మార్గమని జగన్ చెప్పాడు కదా. వెంటనే పైకి వెళ్ళిపోదామనిపించింది. కానీ తన సిలిండర్ 20 నిమిషాల వరకు ఆక్సిజన్ సప్లై చేయగలదని, అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ 15 నిమిషాలు దాటి సముద్రపు అడుగున ఉండొద్దని చెప్పాడు. వాటర్ ప్రూఫ్ వాచ్లో చూసుకున్నాడు. ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. ఇప్పుడు పైకి లేస్తే తప్పక తను భయపడి పైకొచ్చేశాడని ఇందిర ఆట పట్టిస్తుంది. ఇందిరకు తనని ఆట పట్టించే అవకాశం ఇవ్వడం ఇష్టం లేక ముందుకు సాగాడు శ్రీనాథ్. శ్రీనాథ్కి భయం ఎక్కువ కాసాగింది. నిజంగా వాళ్ళిద్దరూ పక్కనుంటే ఈ 5 నిమిషాల్లో తనకి ఏదో ఒకటి చూపించుండేవారు. వాళ్ళేం అలాంటి పనులు చేయడం లేదంటే అనుమానం లేదు. పక్కన లేరని అర్థం. కనీసం ఇటో 2-3 మీటర్లు అటో 2-3 మీటర్లు వెళ్ళి చూస్తే, అలా పక్కకు వెళితే ఇంకా లోపలకు వెళ్ళిపోతాడేమోనని భయం వేసి తిన్నగా వాలుగా వెళదామని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. ఒక్కసారి చుట్టూరా వింతైన చేపలు గుమిగూడ్డంతో తన్ముడైపోయాడు 1 నిమిషం. కానీ ప్రస్తుతం వాటి అందాన్ని ఆస్వాదించే స్థితిలో లేడు శ్రీనాథ్. మామూలు సమయంలో ఉంటే తనలోని తెలుగు మనిషి వాటితో ఎవరివో కళ్ళని పోల్చుకునుండేవాడు. ఎవరి కళ్ళు? యామినివా? ఇందిరవా? నిజమే, ఇందిర కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. తను ఆ కళ్ళను మళ్లీ చూడాలంటే ప్రస్తుతం ఆలోచనలో పడిపోకూడదని నిర్ణయించుకుని ముందుకు కదిలాడు శ్రీనాథ్. తనకో అనుమానం కూడా వచ్చింది. తను తిన్నగా వెళుతున్నాను అనుకున్నది నిజంగా తిన్నగానేనా, లేక ఈ నీటిలో ఏదైనా ప్రవాహాల వల్ల ఒక పక్కకి పోవడం లేదు కదా. ఇంకొక 10-15 బారలు వెళ్లి వాళ్ళిద్దరూ దొరకపోతే నీటిపైకి తేలిపోదామని నిర్ణయించుకున్నాడు. 4-5 బారలు ముందుకు వెళ్లాడో లేదో దూరంగా ఏదో మసకగా కనిపిస్తోంది. అమ్మయ్య అనుకున్నాడు శ్రీనాథ్. వాళ్ళిద్దరిలో ఎవరో దొరికారు, ఇంకా భయపడనక్కర్లేదు అనుకున్నాడు. వీళ్ళెలా ఇంత ముందుకు వెళ్ళిపోయారా అని మాత్రం ఆశ్చర్యపోయాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి మనిషి పోలికలు కనిపించాయి. కానీ రావు కానీ జగన్ కానీ కాదు. ఆశ్చర్యపోయాడు. ఎవరో ఆడమనిషిలా ఉంది. అలా అనుకుంటూ మొహం వైపు చూసిన శ్రీనాథ్ ఒక్కసారి అరవబోయాడు. కానీ అరుపు గొంతులోంచి బయటకొచ్చినా పైకొచ్చేది కాదు. ఎందుకంటే తను డైవింగ్ సూట్లో ఉన్నాడు. ఆ మొహం అంత భయంకరంగా ఉంది. మొహం అంతా చేపలు తినేస్తున్నాయి. ముక్కులోంచి చేపలు వెళ్లి కంట్లోంచి వస్తూ ఉంటే భయం వేసింది. వాంతి వచ్చేటంత పనైంది. ఇది చాలా ప్రమాదం అని రావు చెప్పడం గుర్తుకొచ్చింది. అదేదో శవం. సముద్రంలో పడి ఎవరో చచ్చిపోయి ఉంటారని తనకి తాను సర్ది చెప్పుకుని నీటిపైకి తేలిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇంకా పైకి బయలుదేరాడో లేదో సడన్ గా దడామని తన మీద ఏదో పడింది. ఉలిక్కి పడ్డాడు. ఆ శవం శ్రీనాథ్ మీద పడింది. అదృష్టవశాత్తు ఇంకా గుండె కొట్టుకుంటోందని సంతోషించి పైకి లేవబోయాడు. కానీ కదలలేకపోయాడు. ఎవరో తనని గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. కొంపదీసి శవం. అదిరిపడి చూశాడు. అక్కడో మునిగిన మోటార్ బోటు. దానిలోనేనన్నమాట తను శవాన్ని చూసింది. మరా శవం ఏది? కిందకి చూశాడు శ్రీనాథ్. తన కాళ్ళని గట్టిగా పట్టుకుందా శవం. గింజుకున్నాడు. వదల్లేదు. ఆశ్చర్యపోయాడు. అది శవం కాదా? కొంపదీసి ఇదే శవం తాలూకా ఆత్మ తనకి యామినిలా కనిపిస్తోందా? యామిని గుర్తుకు తెచ్చుకున్నందుకే భయంగా ఉంది శ్రీనాథ్కి. శ్రీనాథ్, ఐ లవ్ యూ. యామిని గొంతు నీటిలోంచి రావడం వల్ల ఆ దోలా వినిపిస్తోంది. కానీ ఖచ్చితంగా యామిని గొంతే. కానీ నీటిలో ఎలా మాట్లాడగలుగుతోంది? ఇంకివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే యామిని తనని చంపేస్తుంది అనుకుంటూ యామిని తనని చంపలేదని ధైర్యం తెచ్చుకున్నాడు శ్రీనాథ్. శ్రీనాథ్, వెళ్ళిపోకు, నన్ను విడిపించు అంటూ బ్రతిమాలుతోంది. అంటే యామిని ఇక్కడే ఈ దగ్గరలోనే బంధించబడిందన్నమాట. అంటే సైంధవ ఈ దగ్గరలోనే ఉందన్నమాట. కానీ తను ముందు ఎలాగైనా ఉపరితలం చేరిపోవాలి, లేకపోతే ఆక్సిజన్ అయిపోతుంది అనుకుంటూ నీటి ఉపరితలం మీదకు వెళదామని ప్రయత్నించాడు. అప్పుడు తెలిసింది ఇంకా పట్టుకున్న ఆ శవం తనని వదలలేదని. కాళ్ళు చేతులు సాధ్యమైనంత వేగంగా కొట్టుకున్నాడు. శవం వదిలినట్లే వదిలి మళ్లీ మీద పడి పట్టుకుంటోంది. అది శవమో మనిషో అర్థం కావడం లేదు. తనని వదలడం లేదు. అనుమానం లేదు. అదేదో యామినికి సంబంధించిందే అని నిర్ణయించుకుని యామిని నన్నొదిలే అని బతిమలాడబోయాడు. కానీ మాస్క్ ఉండడం వల్ల గొంతు పెగల్లేదు. ప్లీజ్ నాతో వచ్చేయ్.
అని యామిని అండంతో ఇదెక్కడ దొరికిందిరా బాబు, ఒక నిమిషం నన్ను విడుదల చేయవా అంటోంది, ఒక నిమిషం నాతో వచ్చేవా అంటోంది అని విసుకుని ఒక్కసారి గట్టిగా గింజుకున్నాడు. ఈ గింజుకోవడంలో తను వెలకిల్లవడం, తన చెవుల్లోకి నీళ్లు చల్లగా తగలడంతో తెలిసింది తన మాస్క్ ఊడిపోయిందని. అంతే, వణుకు మొదలైంది కాళ్లల్లో. ఆక్సిజన్ లేకుండా తను ఒక్క నిమిషం కన్నా ఉండలేడు. వెంటనే పైకి వెళ్ళిపోవాలి. కానీ యామిని వదిలేటట్లు లేదు. అప్పుడే ఎంతో టైం అయిపోయినట్లుంది. తన ఊపిరితిత్తులు గింజుకోవడం ప్రారంభించాయి. తను నీటిని పీల్చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. విపరీతంగా గింజుకుంటున్నాడు. యామినింకా వదల్లేదు. ఇంకొంచెం సేపు అలాగే ఉంటే తను సముద్రపు నీళ్లను పీల్చేసి చచ్చిపోవడం తప్పనిసరి. అర నిమిషం అయి ఉంటుంది. మళ్లీ విపరీతంగా గింజుకున్నాడు. కానీ యామిని వదల్లేదు. తన మొలకి వేలాడుతున్న కత్తి తీసి ఆ శవాన్ని నరికేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన తనకు కలగడమే గొప్పతనం. ఆ చావు తెలివితో కత్తి తీశాడు. కాని అది శవం. కత్తితో నరికితే చచ్చిపోతుందా, వదిలేస్తుందా? అయినా ఆఖరి ప్రయత్నంగా కత్తి తీశాడు శ్రీనాథ్. చచ్చిపోతాను అనేటప్పటికీ మనిషికి ఎక్కడి నుండి అంత శక్తి వస్తుందో తెలీదు. కత్తితో చెయ్యిని లేదా అది కుదరకపోతే తన కాలుని కోసేసుకునేందుకు కింద కొంగాడు. అప్పటికే తన ఊపిరితిత్తుల శక్తి అయిపోతుంది. సముద్రపు నీళ్లను పీల్చేయడానికి సిద్ధమైపోయి తను కత్తితో ఆ శవం చెయ్యి నరుక్కున్నాడో తన కాలు నరుక్కున్నాడో తెలియదు. కానీ తను ఉడుం పట్టు నుండి విడుదల పొందాడు. తనకేం నొప్పి తెలియడం లేదు కాబట్టి ఆ శవం చెయ్యి నరికేసుంటాడు. ఇంకా దాని గురించి ఆలోచించడానికి టైం లేదు, శక్తి కూడా లేదు. వెంటనే నీటి ఉపరితలం వైపు బయలుదేరిపోయాడు. నీటిపైకి వచ్చేటంత వరకు తను ఊపిరి పీల్చకుండా ఉండగలడా? 10-15 మీటర్ల కన్నా ఉండదా నీరు. కానీ దీన్ని దాటి పైకి వెళ్లడానికి యుగాలు పట్టేటట్లుంది. ఒక చేత్తో ముక్కు మూసుకున్నాడు. లేకపోతే తనకి ఇష్టం లేకపోయినా తన శరీరం నీటిని పీల్చే స్థితికి వచ్చేసింది. దూరంగా మసగ్గా వెలుగు కనిపిస్తోంది. చచ్చిపోతున్న శ్రీనాథ్కి ఒక్కసారి ప్రాణం లేచొచ్చింది. తను బ్రతికిపోయాడు. తనకు పసుపు రంగులో ఆకాశం మసగ్గా కనిపిస్తోంది. కానీ ఇంకా 2 మీటర్లుంటుంది. అది తెలిసేసరికి శ్రీనాథ్కి మళ్లీ నీరసం ఆవహించింది. అన్నిటికన్నా సులభంగా చచ్చిపోవడం నీటిలో మునిగి చచ్చిపోవడం అని చాలాసార్లు విన్నాడు. కానీ తనకి చచ్చిపోవడం లేదు. యామిని చచ్చిపోయిన ఓ వారం రోజులు తను చచ్చిపోదామనుకున్నాడు. కానీ ఇప్పుడు తనకి చచ్చిపోవడం లేదు. అందులోనూ ఇందిరతో పరిచయం అయిన తర్వాత అసలు చచ్చిపోవడం లేదు. అంటే మనం చచ్చిపోదామనుకున్నప్పుడు చావు రాదు, బ్రతకాలనుకున్నప్పుడు బ్రతుకు లేదు. కానీ అదృష్టవశాత్తు శ్రీనాథ్ ఇంకా చచ్చిపోలేదు. నీటి ఉపరితలం మీద కొంచెం తల పైకొస్తూ ఉంటే ఎదురుగా వెలుతురు కనిపిస్తే సంతోషించినట్లుగా శ్రీనాథ్ జీవితంలో మరెప్పుడూ సంతోషించలేదు. తనకి కావలసినంత గాలి హాయిగా పీల్చుకోవచ్చు. ఉక్కిరిబిక్కిరైపోయేటట్లు పీల్చుకోబోయాడు. కానీ తనకు గుర్తొచ్చింది, ఏమాత్రం గాలి పీల్చుకోవడంలో కంగారు పడ్డా తను చనిపోవడం ఖాయమని. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోసాగాడు. 2-3 నిమిషాలు నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్న తర్వాత నీటి మీద తాము అద్దెకు తీసుకున్న మోటార్ బోట్ కోసం వెతకడం ప్రారంభించాడు. 200 మీటర్ల దూరంలో బోటు మీద ఇందిర కనిపించేసరికి చెయ్యెత్తి సైగ చేశాడు. తనకి నీటి మీద తేలి ఉండడమే కష్టంగా ఉంది. తను బాగా అలసిపోయాడు. పడవ మీద వాళ్ళెవరూ తనని చూడకపోతే తను పడవ వరకు ఈదలేదు అన్నది 100కి 100 నిజం. కానీ అదృష్టవశాత్తు ఇందిర తనని చూసింది అని తెలియజేస్తూ పడవ తన వైపు బయలుదేరింది. బోటు డ్రైవరు ఇందిరా కలిసి తనని బోటుపైకి లాగి కాఫీ పోసేటంత వరకు తన ఈ లోకంలోకి రాలేకపోయాడు. ఇంతకీ మీరా మాస్క్ ఎందుకు తీశారో నాకు అర్థం కావడం లేదు. అది చెప్తాలేండి. కానీ జగన్ రావు ఏమయ్యారు అన్నాడు గుర్తు తెచ్చుకుంటూ. ఓ, మీ గురించే వెతుకుతున్నారు సముద్రంలో. వాట్? అంటే నేను కనిపించలేదని పైకొచ్చి చెప్పే వెళ్లారన్నమాట. అప్పుడు గుర్తుకొచ్చింది. డ్రైవర్కి బోట్ నుండి వేలాడుతున్న మెటల్ ల్యాడర్ని 3 సార్లు రెంచితో కొట్టాడు. చూడండి ఇందిరగారు. డ్రైవర్ వైపు చూస్తున్న ఇందిర ఇటు తిరిగి, నేను మా నాన్నగారు నాకు అనంత సుబ్బలక్ష్మి అప్పల నరసమ్మ అని పేరు పెట్టినందుకు సంతోషిస్తున్నాను అంది. మధ్యలో ఇందిరికేమయ్యిందో అర్థం కాని శ్రీనాథ్, అవుననుకోండి, ఎబ్బెట్టుగా ఉంటుంది కదా, అందుకే అయ్యుంటుంది. అందుకు కాదండి. అయితే మరి దేనికండి? అలాగైతే మీరీరోజు అనంత సుబ్బలక్ష్మి నరసమ్మ గారు అని పిలవడంలో చచ్చిపోయి ఉండేవారు. ఓ, ఏమనాలో అర్థం కాక దీర్ఘం తీశాడు శ్రీనాథ్. అందరూ ఇందు అని పిలుస్తున్నారు కదా, మీరు అలా పిలవచ్చు కదా. ఇంతకీ ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచాడో మర్చిపోయిన శ్రీనాథ్ 1 నిమిషం ఆలోచించి, ఎంతకీ ఎందుకలా రించితో కొడుతున్నారు అని అడుగుదామనుకున్నాను. ఇప్పుడు అనుకోవడం లేదా? ఇప్పుడు కూడా అనుకుంటున్నానులేండి. అది నీటిలో ఉన్న మెటల్ నిచ్చెనని కొట్టడం వల్ల ఆ శబ్దం నీటిలో 1 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుంది. 3 సార్లు కొడితే జగన్ రావుల్ని వెనక్కొచ్చేయమని మీరు క్షేమంగా వచ్చేశారని అర్థం.
ఓహో అని కళ్ళు మూసుకుని కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాడు శ్రీనాథ్. జగన్, రావులు బోటు మీదకొచ్చి డైవింగ్ సూట్స్ విప్పేస్తూ, ఇంకా ఆ సూట్లోనే ఉన్నారా? అది విప్పి అవతల పారేయండి అన్నారు. అది సరే, ఎంతకీ మీరెలా నా నుండి దూరం అయిపోయారో నాకు అర్థం కావడం లేదు. తను దూరం వెళ్ళిపోయినేమో అనే ఆలోచన లేకుండా అన్నాడు శ్రీనాథ్. అది అప్పుడప్పుడు అవుతుందిలేండి. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయకపోతే ప్రవాహాలు మిమ్మల్ని పక్కకు లాక్కుపోతాయి అన్నాడు రావు. మీకు పక్కకి దూరంగా వెళ్ళిపోవడంలో అర్థమైంది. కానీ మీరెందుకు మాస్క్ తీశారో, 20 నిమిషాల వరకు నీటిలోనే ఎందుకున్నారో అర్థం కావడం లేదు. ఆ అది యామిని గురించి చెప్దామా వద్దా అని ఆలోచిస్తూ దీర్ఘం తీశాడు శ్రీనాథ్. చెప్పండి, మీరు పిరికివాళ్ళని ఇక్కడ ఎవరు అనుకోరు అంది ఇందిర. మీరు నేను పిరికివాడు అనుకుంటారని ఎప్పుడూ భయపడలేదు. నేను పిరికివాడినే. దాన్ని దాచడం నా అభిమతం కాదు. కానీ ఎలా చెప్పడం? నాకు దూరంగా ఒక ఆకారం కనిపించింది. అది మీరెవరో అనుకుని దగ్గరికి వెళ్ళాను. కానీ అదో శవం. శవాలు అప్పుడప్పుడు అలా ఉంటాయిలండి. దానికి మీరు మాస్క్ తీయడానికి సంబంధం ఏంటి? ఆ శవం నన్ను పట్టుకుని వదలలేదు. గింజుకోవడంలో మాస్క్ ఊడిపోయింది. ఈ విషయం ఒక్క ఇందిర తప్ప ఎవరూ నమ్మలేదు. మళ్ళీ యామిని కనిపించిందేమోనని ఇందిరకు అనుమానం వచ్చింది. సరే, ఇంతకీ ఆ శవం ఎక్కడుంది అన్నాడు జగన్. అది ఒక మోటార్ బోట్లో ఓ కాలు ఇరుక్కుపోయినట్లే అనిపించింది. అయితే సింపుల్. మీరు దాని దగ్గరికి వెళ్లారు కదా, ఆ కదలికలకు ఆ శవం లూజ్ అయిపోయి అందులో డికంపోజ్ అవడం వల్ల ఏర్పడిన వాయువుల వల్ల మీ మీద పడి ఉంటుంది అన్నాడు జగన్. అలా జరుగుండొచ్చు. అదే కానైతే నేను గింజుకోగానే ఆ శవం దూరంగా వెళ్ళిపోవాలి కదా. కానీ అలా జరగలేదు. నేనెంత గింజుకున్నా ఆ శవం నన్ను వదలలేదు. ఆ గింజుకోవడంలో నా మాస్క్ ఊడిపోయింది. సరే, నమ్ముదాం అలాగే అయిందని. అదేదో దెయ్యమని కదా మీ ఉద్దేశం. మరి మీరు దాన్ని వదిలించుకుని ఎలా రాగలిగారు? దెయ్యం అని ఒప్పుకున్నందుకు సంతోషిస్తూ ఆఖరికి చాకు తీసి ఆ శవం చేతిని నరికేసొచ్చాను. ఈసారి ఇందిరతో సహా అందరూ నవ్వారు. చూడండి, కథలు చెప్పడానికి అలవాటు పడాలండి. దెయ్యాల్ని కత్తులతో నరికితే చచ్చిపోతాయటండి. అదే నాకు అర్థం కావడం లేదు. అదే కాని దెయ్యం అయితే కత్తితో నరికితే చచ్చిపోయే అవకాశం లేదు. దెయ్యం కాకుండా మరేది అయ్యే అవకాశం లేదది అని యామిని అని చెప్పడం ఇష్టం లేక ఆగిపోయాడు శ్రీనాథ్. అది సరేలేండి. కానీ నా అనుమానం ప్రకారం సైంధవ ఈ ప్రాంతంలోనే ఈ బోటు ప్రస్తుతం ఉన్న దగ్గరే ఉందని నా అనుమానం. ఎలా చెప్పగలరు? 6th సెన్స్ అంటారు చూసారా, అది. దానికి కారణాలు చెప్పలేను. సరే, అది కూడా చూద్దాంలేండి అని ఆ పాయింట్ బేరింగ్స్ తీసుకున్నాడు జగన్. శ్రీనాథ్ ఏదో చెప్పడం లేదని నలుగురికి అర్థమైంది. సర్లేండి, కానీ మళ్ళీ మనం ఎప్పుడు డైవ్ చేయబోతున్నాం అడిగాడు జగన్. చాలండి, చాలు. ఈ అనుభవం చాలు. మరి నేను డైవ్ చేయబోవడం లేదు. నాకు చచ్చిపోవడం లేదు అన్నాడు శ్రీనాథ్. మీరు వెంటనే డైవ్ చేయకపోతే ఆ భయం అలాగే ఉండిపోయి మరి జీవితంలో డైవ్ చేయలేరు. నేను డైవింగ్కి భయపడుతున్నాననుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసు యామిని సంగతి అనుకుంటూ. అది కాదండి అన్నాడు నీళ్లు నములుతూ. లాభం లేదు, మీరు రావాల్సిందే. మిమ్మల్ని అడిగింది ఎప్పుడన్నది మాత్రమే అంది ఇందిర. సర్లే, తర్వాత ఇందిరకి అసలు విషయం చెప్తే తనేం చెయ్యాలో ఆలోచిస్తుంది అనుకుని, ఓకే, మళ్ళీ వారం వెళదాం. మళ్ళీ వారం దాకా ఏం చేస్తారండి? రేపో ఎల్లుండో ఓ పని చేద్దాం. రేపు జయద్రథుడి దగ్గరికి వెళదాం. ఎల్లుండి మళ్ళీ డైవింగ్కి. ఓకే అంది ఇందిర. పోన్లే, ఒకరోజు టైం ఉంది. ఇందిరకి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. జయద్రథుడి దగ్గరికి వెళ్లడం తనకిష్టం లేకపోయినా ఇందిర చెప్పింది కదా అని ఊరుకున్నాడు జగన్. శ్రీనాథ్కి డైవింగ్ సరదాగానే ఉంది. కానీ యామినిని తలుచుకుంటే భయంగా ఉంది. ఈసారేదో అదృష్టవశాత్తు వదిలేసింది. ఈసారి ఖచ్చితంగా తనని చంపేస్తుంది. కానీ తనకు అర్థం కాని విషయం, తనను యామిని చంపలేదని తనే చెప్పింది. కానీ ఇవాళ తనని పట్టుకుంది. అంటే ఫిజికల్గా చంపడానికి ప్రయత్నించలేదు కదా. తను పట్టుకోవడం వల్ల పైకి వెళ్ళలేక ఆక్సిజన్ లేక చచ్చిపోయి ఉంటే అది యామిని చంపినట్లవుతుందా? శ్రీనాథ్కి భయం వేసింది. చంపలేదు అన్నది ఫిజికల్గా చంపలేదని మాత్రం అర్థం కాబోలు అనుకొని మరి ఆలోచించలేకపోయాడు. కానీ ఒకటి మాత్రం నిజం, సైంధవ యామిని కనిపించిన స్థలానికి చాలా దగ్గరలో ఉంది అన్నది నిజం. తన ఆలోచనల్లో తనున్న శ్రీనాథ్ ఏంటి ఆలోచిస్తున్నారు అన్న ఇందిర ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చాడు. ఆహా, ఏం లేదు. మీరు రేపు ఎన్నింటికి ఇంటికి వస్తున్నారు? ఎన్నింటికి రమ్మంటారు? నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారా? సర్లేండి. మిమ్మల్ని ఏమేనంటే నేనేదో అమాయకుని చేసి మిమ్మల్ని తినేస్తున్నానని అనుకుంటాడు మా అన్నయ్య అంది ఫోన్లే అని వదిలేస్తూ. ఎంతకీ టైం చెప్పలేదు. 10. తీరం చేరి ఎవరి బొళ్ళు వాళ్ళు తీసుకుని బయలుదేరారు. 10:30 అయ్యేసరికల్లా నలుగురు జయద్రథుడి ఇంటికి చేరారు.
తలుపు కొట్టారో లేదో టకీమని తలుపు తెరుచుకునేసరికి ఆశ్చర్యపోయారు. ఓ అరగంట తలుపు బాధితేనే గాని ఎవరూ తెరవరు అనుకున్న వాళ్ళకి ఒక్కసారి తలుపు తెరుచుకోవడం వింతగానే ఉంది. ఎదురుగుండా లిల్లీ. రండి, మీకోసమే బాస్ చూస్తున్నారు. వీడికెలా తెలిసిందిరా మేం వస్తామని అని అనుకున్నాడు శ్రీనాథ్. బాస్ అంటోంది, ఈ లిల్లీ ఇతగాడికేం కాదా అని ఆశ్చర్యపోయింది ఇందిర. నలుగురు లిల్లీ వెంట జయద్రథుడి లైబ్రరీకి వెళ్లారు. తమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు జయద్రథుడు. నమస్తే అన్నారు నలుగురు. నమస్తే నమస్తే. ఎంతకీ మేం ఈ రోజు వస్తామని మీకెలా తెలిసింది అని ఆశ్చర్యంతో అనేసిన తర్వాత జయద్రథుడి ముఖం చూసి అడగకపోవాల్సింది అనుకుంది ఇందిర. నిన్నే వస్తారనుకున్నాను. మధ్యలో నాకు ఓపిక లేక ఆపేశాను కదా, అదేంటో తెలుసుకోవాలని మీకుండదని నేనెలా అనుకుంటాను? ఇంతకీ ఆ పడవలో ఏముంది? విలువైన వస్తువు ఏం ఉండదని, ఏ ఆత్మలో ఉంటాయని అదేంటో తెలుసుకోవాలంటే భయంగా ఉంది. తొందరెందుకు? అది ఒక్క నిమిషంలో చెప్పగలనా? చెప్పినా మీరు నమ్మరు. అందుకే నాకు తెలిసిందంతా మీకు చెప్తాను. ఆ తర్వాత మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను చెప్పబోయే ప్రతి విషయానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవి చూసిన తర్వాత కూడా మీరు నమ్మలేదనుకో నేనేం చేయలేను. ఇంతకీ మేం నమ్మలేని వస్తువు అందులో ఏముంది? అది మీకు పూర్తిగా అర్థం కావాలంటే ముందు నేను సింధు నాగరికత గురించి మీకు చెప్పాలి. దాంతో జగన్కి చిరెత్తుకొచ్చింది. వీడు తనకు సింధు నాగరికత గురించి చెప్తాడా? వీడికి మేం ఆర్కియాలజిస్టులమని తెలీదా? అంటే ముందు పరిచయం చేసుకున్నాం. టైం వేస్ట్ చేయడం తప్ప మరో ఉద్దేశం కనిపించడం లేదు అనుకొని సాధ్యమైనంత గొంతుని సౌమ్యంగా మార్చుకుని, మేం ఆర్కియాలజిస్టులమని మర్చిపోతున్నారు. మాకు సింధు నాగరికత గురించి తెలుసు. దాని గురించి చెప్తూ మీరు అలసిపోవడం నాకు ఇష్టం లేదు. జయద్రథుడు చిన్నగా నవ్వాడు. నేను మీరు ఆర్కియాలజిస్టులని మర్చిపోవడం లేదు. సరే, మీ మాట ఎందుకు కాదనాలి? నీకేం తెలుసో చెప్పు. ఒళ్ళు మండిపోయింది జగన్కి. తన వైవా ఓసీలో గాని యూపీఎస్సీ ఇంటర్వ్యూలో గాని ఎవరూ ఇంత అవహేళనగా నవ్వుతూ తనని అడగలేదు. ఎర్రగా అయిపోయిన జగన్ మొహం చూసి చెయ్యి పట్టుకుని తగ్గమని ఇందిర సైగ చేయకపోతే చెడామడా తిట్టేసేవాడు. సైంధవలో ఏముందో తెలిసేది కాదు. దాంతో జగన్ కొంచెం తగ్గాడు. సరే, ఇండస్ సివిలైజేషన్ గురించి నాకు తెలిసింది చెప్పాను. కానీ దానికి దీనికి సంబంధం ఏమిటి? సంబంధం ఉందని చెప్పాను కదా. అది చెప్తేనే కానీ వీడు దాని గురించి చెప్పేటట్లు లేడు అనుకుని మొట్టమొదట ఆర్డి బెనర్జీ ఇండస్ సివిలైజేషన్ గురించి ఈ ప్రపంచానికి తెలియజేశాడు. 1922 జూన్లో మార్షల్ మొహంజదారో వద్ద తవ్వకాలు జరిపాడు. 1930లో ఎర్నిస్ట్ మోరే మొహంజదారో వద్ద, 1939లో మాధవ్ స్వరూప్ వత్స హరప్పా వద్ద తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలు అన్నింటి ఫలితంగా మనకి మొహంజదారో, హరప్పా, కోటుడిజి, లోథాల్, కలిబంగస్, నుర్కోల్టా అనే పట్టణాలు ఆ నాగరికతలో విలసిల్లాయని తెలుస్తోంది. ఇందులో లోథాల్ రేవు పట్టణం. ఈ నాగరికత తూర్పు పడమరులుగా 1000 కిలోమీటర్లు అంటే అలంఘీర్పూర్ నుండి సల్కా గ్యాండర్ వరకు, ఉత్తర దక్షిణాలుగా రోపార్ నుండి భగత్రావు వరకు సుమారు 1000 కిలోమీటర్లు వ్యాపించింది. కార్బన్ 4 పద్ధతి ద్వారా ఈ నాగరికత సుమారు క్రీస్తుపూర్వం 3వ మిలీనియం ప్రారంభం నుండి 2వ మిలీనియం మధ్య వరకు విలసిల్లినట్లు తెలుస్తోంది. మిలీనియం అంటే మిలియన్ సంవత్సరాల? శ్రీనాథ్ సంశయం. మిలీనియం అంటే 1000 సంవత్సరాలు అంటే 300 బీసీ నుండి 2500 బీసీ వ్యాపించింది. వీడు చిన్నప్పుడు బాగానే కంటతా పెట్టినట్లున్నాడు అనుకున్నాడు శ్రీనాథ్. ఇది ముఖ్యంగా పట్టణ నాగరికతకు సంబంధించింది అంటూ ఇంకా చెప్పబోతున్న జగన్ని, ఇంతకీ ఇది ఎందుకు నశించిపోయిందంటావు అన్నాడు జయద్రథుడు. అది చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. ఎందుకంటే వరదలలో పాత ఆవాసాలు మునిగిపోతే కొత్తగా నిర్మించుకున్న ఆవాసాలు అంతస్తులుగా కనుగొన్నారు. అంతేకాకుండా మొహంజదారోలో 14, 9, 6 స్థలాల్లో కుప్పలుగా అస్థిపంజరాలు దొరికాయి. అవి యుద్ధంలో చనిపోయిన మనుషుల అస్థిపంజరాలుగా లేవు. అలాగైతే అస్థిపంజరాలు సంపూర్ణంగా ఉండడం జరగదు. చిన్నగా నవ్వాడు జయద్రథుడు. సరే, ప్రస్తుతం అది అవునా కాదా అని నేను వాదించబోవడం లేదు. కానీ కనీసం శాసనాల్లాంటి వాటి గురించి ఏమైనా తెలుసా? మొహంజదారోలో మొత్తం 542 సీల్స్ మేకేకి తవ్వకాల్లో దొరికాయి. అలాగే హరప్పాలో 193 సీల్స్ వత్స జరిపిన తవ్వకాల్లో దొరికాయి. అన్ని సీల్స్ దొరికినప్పుడు కనీసం వాళ్ళు వరదల వల్ల బాధపడుతూ ఉంటే దాని గురించి రాయబడి ఉంటుంది కదా. దాని గురించి అవేం చెప్తున్నాయి? వాడికి తెలుసో తెలీదో అర్థం కావడం లేదు అని తిట్టుకున్నాడు జగన్. అందులో రాయబడి ఉంటుంది నిజం, కానీ అది డిసఫైర్ చేయబడలేదు. ఎందుకు డిసఫైర్ చేయబడలేదు?
ఈసారి కోపం అవధులు దాటింది జగన్కి. అది రాసిన వాడెవడు మా ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళకి దొరకలేదు. ఆ లిపి మాకెవరికీ తెలీదు. ఆహా, అంటే అశోకుడు, చంద్రగుప్తుడు మీ ఆఫీసులో బంధించబడి ఉన్నారన్నమాట. అదేంటది? వాళ్ళ శాసనాలు మీరు చదివి అర్థాలు చెప్పారు కదా, అందుకు అడుగుతున్నాను. ఈసారి నోరు వెళ్ళబెట్టాడు జగన్. కొంచెం తగ్గి సింధు నాగరికత లిపికి బ్రాహ్మీ లిపికి మధ్య పెద్ద డిస్కంటిన్యూటీ ఉంది. ఆ రెండు వేల కాలంలో లిపి పరిణామాలను ఊహించడానికి వీలైన శాసనాలు మధ్యకాలంలో లేవు. ఇంతకీ బ్రాహ్మీ లిపి సింధు లిపి నుండి పుట్టిందో లేదో కూడా తెలీదు. అంతేకాకుండా బ్రాహ్మీ లిపి సిలబక్, సింధు లిపి పిక్టోగ్రాఫిక్ అండ్ ఇడియోగ్రాఫిక్. ఇది సిలబిక్ లిపి చదివినంత ఈజీగా చదవలేరు. అయితే నైలు నది నాగరికతలో సిలబిక్ స్క్రిప్ట్ వాడేవారా? కాదు, అది హైరోగ్లిఫిక్. మరి దాన్ని ఎలా చదివేవారు? సరే, మెసపటోనియా నాగరికతలో సిలబిక్ స్క్రిప్ట్ వాడేవారా? కాదు, అది క్యూనిఫామ్ లిపి. ఈ రెండూ కూడా చదవబడలేదా? ఈసారి నీళ్లు నమిలాడు జగన్. అవి చదవబడ్డాయి. ఎందుకంటే వాటిలో బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి. బాగుంది. మరి సింధు నాగరికతలో అవి దొరకలేదా? అందులో పశుపతి సీల్ బైలింగ్వల్ సీల్ అని అభిప్రాయపడి ఎంవిఎస్ కృష్ణారావు గారు ఆ భాషను డిసఫైర్ చేయడానికి ప్రయత్నించారు. కానీ దానిని పెద్దగా ఎవరూ ఆమోదించలేదు. ఏదో ఒక సీల్ని ఆధారంగా చేసుకుని 2-3 సీల్స్ని చదవగలిగినంత మాత్రాన మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుందని రుజువు చేయలేకపోతే ఎవరు ఒప్పుకుంటారు? అంటే నీ ఉద్దేశం కూడా అదేనా? దాని మీద ఇంకా రీసెర్చ్ జరగాలి. పర్సనల్గా నేను కూడా ప్రయత్నిస్తున్నా. సరే, నేను చెప్పబోయే విషయాలు నీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వెర్రివెదవకి దీని గురించి తెలిసే అవకాశం లేదనుకున్న జగన్ జయద్రథుడు అలా అనేసరికి కొంచెం ఆశ్చర్యపోయాడు. వీడేదో ఫిక్షన్ చెప్పబోవడం లేదు కదా అనుకుంటూ, ఏంటి దీని గురించి, దాన్ని ఎలా చదవాలి అన్న దాని గురించి మీరు చెప్పబోతున్నారా? ఆశ్చర్యపోతున్నావా? ఈ వెర్రి ముసలాడికి ఆర్కియాలజీ ఎక్కడ తెలుస్తుంది అనుకుంటున్నావా? ఏమనాలో అర్థం కాక ఇంతకీ మీరు చెప్పబోయేది? నీకో పుస్తకం పేరు తెలుసా? ఇండస్ స్క్రిప్ట్ డిసఫైడ్. నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు జగన్. అదా? అది తెలియకపోవడం ఏంటి? అదే నేను చెప్పాను కదా, ఎంవిఎస్ కృష్ణారావు గారు రాసిన పుస్తకం. ఓహో, అది సరే. నేను 20వ శతాబ్దపు పుస్తకం గురించి మాట్లాడడం లేదు. నేను 17వ శతాబ్దంలోని పుస్తకం గురించి మాట్లాడుతున్నాను. గొప్పగా ఉంది. 17వ శతాబ్దంలో ఇంగ్లీష్ పుస్తకం. అది సింధు నాగరికత గురించి. ఇంతకీ ఆ పుస్తకం రాసిందెవరు? అది చెప్పండి. కెప్టెన్ సైంధవ. ఈసారి అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. అందరిలోనూ ముందుగా తేరుకున్న జగన్, చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి 1600లో వచ్చారు. మరి ఆ శతాబ్దంలోనే ఒక ఇండియన్ ఇంగ్లీష్లో పుస్తకం రాయడం గురించి మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు భాషలో అయితే చాలామంది విదేశీయులు కూడా అర్థం చేసుకోగలరని అప్పటికే తన స్నేహితులైన బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఇంగ్లీషు నేర్చుకుని ఆ పుస్తకం సైంధవ రాశాడు. ఓకే, ఇది ఒప్పుకుంటాను, దీనికి అవకాశం ఉంది. కానీ 20వ శతాబ్దంలో కనుక్కోబడిన సింధు నాగరికత గురించి 17వ శతాబ్దంలో పుస్తకం రాయబడ్డం అన్నది చూశారు. అది చరిత్ర తెలియనివాడు చరిత్ర రాద్దామనుకుంటే ఉపయోగించుకునేందుకు బాగుంటుంది అని పకపకా నవ్వాడు జగన్. రావు, ఇందిరా కూడా నవ్వారు. శ్రీనాథ్కి కూడా నవ్వొచ్చింది, కానీ నవ్వడానికి భయం వేసి ఊరుకున్నాడు. ఆ నవ్వుతో జయద్రథుడికి కోపం వచ్చిందని అర్థమైంది శ్రీనాథ్కి. చూడు జగన్, ఈ రోజు నీకు తెలిసినంత మాత్రాన అది తప్పు అని వాదించకూడదు. ఎందుకంటే ఇది ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. నేను ముందే చెప్పాను, నేను చెప్పబోయే ప్రతి విషయానికి నా దగ్గర రుజువులున్నాయని అని. లిల్లీ, ఇండస్ స్క్రిప్ట్ డిసఫైడ్ పుస్తకం పట్టుకురా అన్నాడు జయద్రథుడు. జగన్ తనకి తెలిసిన ఎంవిఎస్ కృష్ణారావు గారు రాసిన పుస్తకం వస్తుందని ఎదురుచూశాడు. లిల్లీ కష్టపడి లావుగా ఉన్న పాతకాలపు, అంటే కనీసం 100 ఏళ్ల పాత పుస్తకం తీసుకునొచ్చింది. దానిని చూడగానే జగన్కి కొంపదీసి జయద్రథుడు చెప్పింది నిజమేనేమో అనిపించింది. అలా ఉందా పుస్తకం? పుస్తకం తెరిచి నలుగురికి చూపించాడు జయద్రథుడు. అది పాత కాగితాల మీద కలంతో రాయబడింది. కానీ 17వ శతాబ్దం నాటికి ఆ కాగితం తయారు కావలేదు. అడిగితే ఇంకేదో చెప్తాడని భయం వేసి ఊరుకున్నాడు జగన్. జగన్ ఏమనుకున్నాడో తెలిసిపోయినట్లుంది. ఈ పేపర్ చూసి ఇదంత పాతది ఎలా అయింది అంటావేమో అనుకున్నా. ఇది మా తాతగారు మూలానికి కాపీ చేశారు. ఎందుకంటే అప్పటికే ఆ పాత పుస్తకం శిథిలం చెందిపోతూ ఉండడం వల్ల. దీని మొదటి పేజీ చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది అని మొదటి పేజీ మాత్రం చూపించాడు అందరికీ. అది నిజమని ఒప్పుకోక తప్పలేదు.
సరే, ఇది నిజమని ఒప్పుకుంటాను. సింధు నాగరికత గురించి 17వ శతాబ్దంలో తెలుసుంటే దాన్ని 20వ శతాబ్దంలో మళ్ళీ కనుక్కోవాల్సిన అవసరం ఏంటి? అంటే ఈ నాగరికత స్థలాలన్నీ మళ్ళీ ఏదో కారణాల వల్ల మనుషులకి తెలియకుండా చేయబడ్డాయి అని అర్థం. దానికి కారణం ఏంటి? అది సరైన పద్ధతి. ఇప్పుడు నువ్వు నిజమైన ఆర్కియాలజిస్ట్ అనిపిస్తున్నావు. చరిత్రకులు ముందే ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో చరిత్రను నిర్మించడానికి పూనుకోకూడదు. ముందు దొరికిన ఆధారాలను పరిశీలించి ఆ తర్వాత ఆలోచనలు నిర్మించుకోవాలి. అలాగైతే కానీ సరైన చరిత్ర గ్రంథాలు రావు. నువ్వు ముందే ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో బయలుదేరితే దానికి వ్యతిరేకంగా ఉన్న చారిత్రక ఆధారాలను ఏదో కారణంగా తోసిపారడానికి ప్రయత్నిస్తావు. నిజమే, ఆ విషయం తనకు తెలుసు. కానీ తను ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నాడు. తనకెంతమంది గొప్ప ఆర్కియాలజిస్టులతో పరిచయం ఉంది? వాళ్ళెవరూ అణు మాత్రంగానైనా ఈ విషయం సూచించలేదే. అంతమంది ఆర్కియాలజిస్టులకి తెలియని విషయం ఈ ముసలాడికి ఎలా తెలిసింది అనుకుంటూ, ఇంతకీ మీకు ఆ విషయం ఎలా తెలిసిందో ముందు చెప్పండి, ఆ తర్వాత నా ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు అన్నాడు. దానికి కొత్తగా చెప్పాల్సిన విషయం ఏముంది? అది కెప్టెన్ సైంధవ రాసిన గ్రంథం. అది మా కుటుంబీకుల లైబ్రరీలో ఉంటూ ఉంటూ మా తాతగారి చేత తిరిగి రాయబడి నాకు లభ్యమైంది. నేను ఇన్నాళ్ళు ఈ పుస్తకాలు చదవడం తప్ప మరేం చేయలేదు. కానీ 17వ శతాబ్దంలో పుస్తకం రాసుంటే లైబ్రరీలో కూడా ఉండుండాలి కదా. ఒక్క మీ దగ్గరే ఆ పుస్తకం కాపీ ఉండడానికి కారణం? ఇది వరకు అడిగిన ప్రశ్నని ఇంకో విధంగా అడగడం. ఎందుకంటే ముందుగా కనుక్కోబడిన సింధు నగరాలు ప్రజలకు తెలియకుండా ఎలా అయిపోయాయి, అలాగే ఈ పుస్తకాలు కూడా. అంటే సరే, నీకు నౌక సైంధవ్ గురించి వివరాలు ఎందుకు తెలియడం లేదు? అవి రికార్డుల నుండి తొలగించారు కాబట్టి. ఎందుకు తొలగించారు? అదే తెలియడం లేదు. అది ఆ పడవని పైకి తీస్తేగాని తెలీదు. అందులో ఏముందో మీరు చెప్తారనుకుంటే నన్ను సింధు నాగరికత గురించి ప్రశ్నలు వేయడంతోనే సరిపోతుంది మీకు. అదే నీ అమాయకత్వం. ఆ పడవ ప్రయాణం రికార్డుల నుండి తొలగించడానికి, సింధు నగరాలు ప్రజల జ్ఞాపకాల నుండి తొలగిపోవడానికి, ఈ పుస్తకానికి ఒకే కాపీ ఉండడానికి అన్నింటికీ కారణం ఒకటే. అంటే ఇది కూడా ఎవరైనా బలవంతంగా చేయించారా? ఆహా, ప్రభుత్వం. ఇంకా నీకు సగమైనా చెప్పడం కాలేదు. ఆ కారణం చెప్తే నువ్వు నమ్మగలవా? ముందు నువ్వు కెప్టెన్ సైంధవ జీవితం గురించి తెలుసుకుంటేనే గాని ఏం చేయలేవు. నా మాటలు నమ్మలేవు. కెప్టెన్ సైంధవ గురించి చెప్తాడనగానే అందరికీ సంతోషం కలిగింది. సరే చెప్పండి అన్నారు అందరూ ఒకేసారి. అది అంత త్వరగా తేలుతుందా? ఈరోజు నేనంతసేపు మాట్లాడలేను కాబట్టి అది మళ్ళీసారి చెప్తా. ప్రస్తుతం నేను చెప్పిన దానిలో సంశయాలు గాని నమ్మలేని విషయాలు గాని ఉంటే చెప్పండి. నేను సాధ్యమైనంత వరకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇదేదో మాంత్రికుడి కథలా ఉంది అని తిట్టుకున్నాడు జగన్. వీడేదో ప్రొఫెసర్ అని ఫీల్ అయిపోతున్నాడు. సంశయాలు సంశయాలనగానే ఇందిరకి సింధు నాగరికత ఆర్యులకు సంబంధించిందా, ద్రావిడులకు సంబంధించిందా అని కొట్టుకు చచ్చిపోతున్న విషయాలు గుర్తుకొచ్చి, ఇంతకీ సింధు లిపి డిసఫైర్ చేయబడిందన్నారు కదా, ఆ భాష ఏంటి? ఆర్య భాష, ద్రావిడ భాష? అది ప్రోటో హిందుస్థానీ భాష. శ్రీనాథ్ ఒక్కసారి ఉలికి పడ్డాడు. తను భాషాశాస్త్రం చదివి చదివి పిచ్చెక్కిపోయాడు. వీడేంటి ఇదేదో చెప్తున్నాడు అనుకుంటూ. ఏంటి ప్రోటో హిందుస్థానీవా? ఏంటి సంశయం? అది 10-fold క్లాసిఫికేషన్లో లేదే. ఆర్య భాషలు, ద్రవిడ భాషలు అనే 2 భాషా కుటుంబాలను మీరు కలిపేయడం బాగలేదు. అది నేను కలిపేయడం లేదు. కెప్టెన్ సైంధవ తన పుస్తకంలో ఈ ప్రకారం ఆ భాషను నిర్ణయించాడు. మీ కార్డ్విల్ వాళ్ళందరూ ఆయన తర్వాత వాళ్ళు ఆ విషయం మరిచిపోయారు. నిజమే, కానీ ద్రావిడ భాషలకు ఆర్య భాషలకు అనేకమైన భేదాలున్నాయి. అంటే ఇంగ్లీష్కి సంస్కృతానికి లేవంటావా? ఉన్నాయి, కానీ ముఖ్య విషయాల్లో లేవు. అంటే నిర్మితిలోనూ ఆవశ్యక పద సంపత్తిలోనూ చాలా దగ్గర సంబంధాలున్నాయి. అంటే ద్రావిడ భాషలకు ఆర్య భాషలకు లేవంటావు? లేవనే నేను అనుకుంటున్నాను. అంతేకాదు, పెద్ద పండితులు ఈ విషయాన్ని నిరూపించారు కూడా. కొన్ని నిరంతర సాహచర్యం వల్ల వచ్చినవి ఉన్నాయనుకోండి. ఇప్పుడు కెప్టెన్ సైంధవ నిర్ణయించింది విను. దానిని ప్రస్తుతం మీ పదాల్లో చెప్తే ద్రావిడ భాషలు సంస్కృత జన్యాలు కావు. మూల ద్రావిడ భాష, సంస్కృతం రెండూ సోదర భాషలు. మూల ద్రావిడ నుండి మూల మధ్య ద్రావిడ, మూలోత్తర, మూల దక్షిణ ద్రావిడ భాషలు. సంస్కృతం నుండి సూరసేని, మాగధి, పాంచాలి, పైశాచి, మహారాష్ట్రి మొదలైన ప్రాకృత భాషలు. వాటి నుండి ప్రస్తుత భారతదేశ భాషలు ఏర్పడ్డాయి. మనకి ప్రస్తుతం భారతదేశ భాషల్లో పోలికలు తక్కువగా కనిపించడానికి కారణం అవి థర్డ్ డెరివేటివ్స్. విభిన్న భాషల తాలూకా థర్డ్ డెరివేటివ్స్ను ఒకదాంతో ఒకటి పోల్చాలంటే
త్రూ మూల భాషలు మాత్రమే పోల్చాలని సిద్ధాంతం. మనం డైరెక్ట్గా పోల్చడం వల్లే పోలికలు అసలు కనిపించవు. అంటే అంటే తెలుగు భాషని హిందీ భాషతో పోల్చకూడదు. ఎందుకంటే సంస్కృతం, మూల ద్రావిడ భాషలను పోలిస్తే ఖచ్చితంగా వాటి సామీప్యం నిరూపించబడుతుంది. అవి విభిన్న కారణాల వల్ల మార్పులు పొంది ఒక భాష నుండి ఏర్పడినవే కదా. అలాగే తెలుగు, మలయాళం భాషలను కూడా మూల మధ్య ద్రావిడ, మూల దక్షిణ ద్రావిడ భాషలను పోల్చడం ద్వారానే తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక భాష 2-3 భాషలుగా వేరుపడడానికి ప్రోత్సహించే పరిస్థితులు అన్ని భాషలకు ఒకే విధంగా ఉండవు. అందువల్ల ఈ విధంగా డైరెక్ట్గా పోల్చడం వల్ల మనకు ఒరిగేదేం ఉండదు. ఓపుకుంటే ముందు మూల ద్రావిడ భాషను పునర్నిర్మించి దానితో సంస్కృతాన్ని పోల్చు. కానీ మూల ద్రావిడ భాషని పూర్తిగా పునర్నిర్మించడం కష్టం. అందుకే ఇది కాదు అది కాదు అనుకో. కెప్టెన్ సైంధవ ఈ భాషను పరిశీలించడమే కాకుండా నువ్వు అసంభవం అనుకుంటున్న దానిని మించిన మూల హిందుస్థానీ భాషను కూడా అధ్యయనం చేశాడు. అంటే ఆ భాష మీద భాషాశాస్త్ర పరంగా కూడా పరిశ్రమించారా? భాషాశాస్త్ర పరంగా పరిశ్రమించడం అంటే ఏంటి? ఆ పదాలు చదవగలిగినప్పుడు, ఆ వాక్య నిర్మాణం తెలిసినప్పుడు, ప్రత్యయాలను వివరించగలిగినప్పుడు భాషాశాస్త్ర పరంగా పరిశీలించలేదనుకోవడం తప్పే. అంతేకాకుండా అప్పటికి సంస్కృతం ఇంకా పూర్తిగా తన ప్రాముఖ్యాన్ని కోల్పోలేదు. అందువల్ల భాషాశాస్త్ర పరంగా అధ్యయనం చేయలేదు అనుకోవడం వెర్రితనం. జయద్రథుడు చెబుతున్న విషయాలేవి ఎవరికీ నమ్మబుద్ధి కాకుండా ఉన్నాయి, కానీ నమ్మక తప్పడం లేదు. ఇదిగో ఈ పేజీ చదువు, నీకు అర్థమవుతుంది అని పుస్తకంలో ఒక పేజీ తీసి శ్రీనాథ్ వైపు తోశాడు. అందులో జయద్రథుడు చెప్పినట్లుగా ఆ భాష ప్రోటో హిందుస్థానీ భాష అని స్పష్టంగా రాయబడింది. దాంతో జయద్రథుడు చెప్తున్న మాటలు నమ్మక తప్పలేదు. అలాగని పూర్తిగా నమ్మగలిగారా? లేదు. ఎలా నమ్మగలరు? తాము స్పెషలైజ్ చేసిన ఫీల్డ్లోనే తాము నమ్మలేని విషయాలు చెప్తూ ఉంటే ఎలా నమ్మగలరు? ఇంతలో లిల్లీ రూంలోకి వచ్చింది. లిల్లీ రాగానే శ్రీనాథ్కి అర్థమైంది ఇతగాడు ఇంకేం చెప్పడని. చెప్దామనుకున్నా లిల్లీ చెప్పనివ్వదని. ఎందుకో లిల్లీ మొదటిసారి చూసినంత సెక్సీగా లేదనిపించింది. దానికి కారణం ఒకటే అయ్యుంటుంది అనుకున్నాడు. ఈరోజు మొన్నట్లా పలచని బట్టలు వేసుకోలేదు లిల్లీ. అంతేకాకుండా ఈరోజు తన శరీరం కనిపించే అవకాశం కూడా రాలేదు. అందువల్లే అయ్యుంటుంది అనుకున్నాడు శ్రీనాథ్. లిల్లీ వీల్ చైర్ని తోసుకుని వెళ్ళిపోతూ ఉంటే మరేం చేయలేక నిలబడ్డారు నలుగురు. నెమ్మదిగా బయటకొచ్చారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ముందుగా మాట్లాడింది ఇందిర. ఈరోజు లిల్లీ మొన్నంత అందంగా లేదు, ఏమంటారు? ఒక్కసారి కారణం చెబుదాము అన్నంత ఉత్సుకత కలిగింది శ్రీనాథ్కి. అది తన కాలేజీ రోజులు కావని ఇందిర ఒక ఆడపిల్లని గుర్తుకొచ్చి నోరు నొక్కేసుకున్నాడు. ఏం కాదా? పోన్లేండి, కానీ మీరేంటి ఆలోచిస్తున్నారు? తెల్లబోయి నిజం చెప్పడానికి సిగ్గేసి, అదే సైంధవ్ గురించి. ఇందు, నువ్వు కాలేజీకి వెళ్తావా ఇంటికా? మేం ఆఫీసుకు పోతున్నాం అన్నాడు జగన్. ఏంటి, మీరు ఆఫీస్కి వెళ్ళాలా? ఇంకా సెలవు పెట్టారేమనుకున్నా అన్నాడు శ్రీనాథ్. ఇలా 2-3 గంటలకు సెలవు పెట్టనక్కర్లేదండి. లైబ్రరీకనో మరేదో పని మీదో వచ్చేయచ్చు. ఇంతకీ మీరు షాపుకి వెళ్తున్నారా? వెళ్ళాలి. మీరెవరూ లేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? ఓకే, సియు, రేపు 8 గంటలకి. ఇందు, ఎంతకీ చెప్పలేదు, కాలేజీకా ఇంటికా? ఇంటికే. ఎంతకీ నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి పోతావా? ఓకే అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు జగన్. ఇంతకీ నిన్న మీకేం జరిగిందో వివరంగా చెప్పండి. మీరేదో దాస్తున్నారని నాకు తెలుసు. ఇంటికి చేరిన తర్వాత మొదటిసారిగా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇందిర మాట్లాడింది. చెప్తే ఎవరో నమ్మరని చెప్పలేదు. నాకు ఆ విషయం తెలుసు. మీకు మళ్ళీ యామిని కనిపించిందా? అంతేకాదు, నన్ను నీటిలో నుండి పైకి రాకుండా ఉండేటట్లు చేసింది. అంటే మాట్లాడిందా మీతో? ముందు సేవ్ మీ, నన్ను విడిపించు అంది. తర్వాత నాతో వచ్చే అనడం ప్రారంభించింది. నాకు అర్థం కాంది, ఆ రెండింట్లో ఏదో ఒకటి చెయ్యమని అడగచ్చు కదా. 2 ఎందుకు? నా బుర్ర పిచ్చకపోతుంది. చూడండి, తను ఏది అడిగితే ఏంటి, మీరు 2 చేయబోవడం లేదు కదా. అలా కాదు, తను ఎక్కడ బంధించబడిందో తెలిస్తే విడిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. అవునండి, విడిపిస్తే వదిలేస్తుందా? మీకు ఆ విషయం తెలుసా? ఆ విషయం కూడా నమ్మకం లేదండి. అందుకే ప్రస్తుతం మనం జయద్రథుడు చెప్పే విషయం నమ్మడం తప్ప మరేం చేయలేం. అంతగా సైంధవని పైకి తీసినా మీకు పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. నిజమే, కానీ ఆ జయద్రథుడు నోటుకొచ్చినట్లు చెప్తున్నాడు. అవి నిజమా అబద్ధమా అన్నది ఏమాత్రం అర్థం కావడం లేదు. నిజమే, నాకు ఆ సంశయం ఉంది. కానీ ఆ మాటలో నమ్మడం తప్ప మనమేం చేయలేం. అంతేకాకుండా ఇంకా చెప్పడం చాలా మొదట్లోనే ఉంది కదా. ఇంకా మనకి ఆ భాష గురించి గాని, ఆ సివిలైజేషన్ గురించి గాని వివరాలు చెప్పచ్చు.
అప్పుడు ఖచ్చితంగా మనకి అది నిజమో అబద్ధమో అతిశయోక్తో ఊహించడానికి ఆధారం దొరుకుతుంది అంది ఇందిర. కానీ మనకన్నీ చూపిస్తాడని నమ్మకం ఏంటి? కథలు చెప్పి పంపించేస్తే? వాతావరణం చూస్తూ ఉంటే మొత్తం చెప్పేటట్లే ఉన్నాడు. లేకపోతే మనకు ఆ పుస్తకాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు కదా. నిజమే, కానీ అవి చూపించకపోతే మనం అసలు వినమేమోనని భయపడి చూపించుంటాడు. తర్వాత కథలాగే చెప్పేస్తాడేమో. కానీ అతన్ని చూస్తే అంతా చెప్పేటట్లే ఉన్నాడు. మనం ఓపిగ్గా వింటే మొత్తం తెలుసుకోగలమని నమ్మకం. అంతేకాదు, అంతకన్నా మనమేం చేయలేం కూడాను. ఏమంటే ఆ వివరాలు ఇంకెవరినైనా అడగడానికైనా అది ఫ్యాంటసీ కాదని ఎవరూ నమ్మరు. నమ్మినా ఏం చెప్పలేరు. ఓకే, మనం ఎదురు చూడడం మినహా మరేం చేయలేమంటారు. 8 గంటలకల్లా చేపల రేవులో తయారయ్యారు అందరూ. తమ కోసం ఎదురు చూస్తోంది తమ మోటార్ బోటు. శ్రీనాథ్కి భయంగానే ఉంది. తనని రోజు డైవ్ చేయమంటే ఎలా తప్పించుకోవడమా అని ఆలోచిస్తున్నాడు. నలుగురు బోటుపైకి వెళ్ళిన తర్వాత బోటు ముందు రోజు నిర్ణయించిన ప్రదేశానికి వెళ్ళింది. గుడ్డివాడు విసిరిన రాయి అయినా సరే ఆధారం అదొక్కటే అయినప్పుడు అనుసరించక తప్పదని జగన్ శ్రీనాథ్కు ముందు యామినితో మాట్లాడిన స్థలంలోనే ఈరోజు వెతకాలని నిర్ణయించాడు. ఈ నిర్ణయం చెప్పేసరికి శ్రీనాథ్, ఇందిర కూడా సంతోషించారు. కానీ శ్రీనాథ్కి యామిని గురించి భయం వేస్తూనే ఉంది. మోటార్ బోటు స్థలంకు చేరిన తర్వాత, కమన్ శ్రీనాథ్, డ్రెస్ యువర్ సెల్ఫ్ అన్నాడు జగన్. ఓ సారీ, ఈరోజు వదిలేయండి, రేపు వస్తాను నేను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. మీరీరోజు రాకపోతే మరి జీవితంలో డైవ్ చేయలేరు. ఎందుకో తెలుసా? అది సైకాలజీ అంతే. నాకు డైవింగ్ అంటే భయం లేదండి, కానీ ఈ స్థలంలో మాత్రం నేను డైవ్ చేయలేను, ప్లీజ్. సరేలే అన్నయ్య, ఈరోజు నేను డైవ్ చేస్తాను. నాకు మాత్రం నేర్పవా ఏంటి? ఓకే, రేపు మాత్రం మీరు తప్పకుండా డైవ్ చేయాలి అని హెచ్చరించి తను తయారవసాగాడు. ఇంద్రకి డైవ్ చేయడం చాలా సరదాగా ఉంది. మొదట్లో కొన్ని నిమిషాలు ఊపిరి తీసుకునేందుకు చూడడానికి చాలా ఇబ్బంది కలిగింది. కడుపులో దేవినట్లయింది. వాంతైపోతుందేమో అన్నంత భయం వేసింది. కానీ తొందరలోనే సర్దుకొంది. ముందు రోజులాగే పడవ చుట్టూ ప్లగ్స్ పాతుకుంటూ తిరగడం ప్రారంభించారు. ఇంద్రకి అలవాటైపోయిందని నిర్ణయించుకున్న తర్వాత అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముగ్గురు వేరువేరుగా ఆ ప్రాంతాన్ని పరిశీలించడం ప్రారంభించారు. ఇంద్రకి చూచాయిగా అర్థమైంది తానెందుకు తిరుగుతోందో. సైంధవ కనిపిస్తే ఏ విధంగా ఉంటుందో. కానీ బురద తప్ప మరేమీ కనిపించడం లేదు. ఎంతని వెతకగలలా? టైం ఎంతైందో చూసుకుంది. 10 నిమిషాలై తిరుగుతున్న పనికిమాలిన బురద తప్ప మరేం కనిపించడం లేదు. మరో 5 నిమిషాల్లో వెనక్కు పడవ మీదకు వెళ్ళిపోవాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్. సిలిండర్లో ఆక్సిజన్ మరో 5 నిమిషాల వరకు సరిపోతుందని తనకు తెలుసు. కానీ ప్రమాద పరిస్థితిలో ఉపయోగపడుతుందనే జాగ్రత్తతోనే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ తనకు మాత్రం ఎక్కువసేపు ఇక్కడ ఉండాలనుందా? తను వచ్చినప్పుడున్న ఇంట్రెస్ట్ అంతా చచ్చిపోయింది. ఎంత తిరిగినా బురద తప్ప మరేమీ కనిపించడం లేదు. తనకు కనీసం సైంధవకు సంబంధించినవి కాకపోయినా ఏదో పడవల అవశేషాలైనా కనిపిస్తాయనుకుంటే అవి లేదు. తనకు తెలుసు, పడవలు డైరెక్ట్గా కనిపించి హాయ్ నా పేరు సైంధవ అని శ్రీనాథ్కి యామిని కనిపించినట్లు కనిపించవని. కనీసం 1-2 మౌంట్స్ కనిపిస్తూ తను దాని చుట్టూ తిరిగి దాన్ని పరిశీలించడానికి అలాంటివేమీ లేవు. దీనికి 2 అవకాశాలున్నాయి. ఒకటి, సైంధవ ఈ ప్రాంతంలో లేకపోయి ఉండాలి. లేదా అది మునిగిపోయిన తర్వాత దాని మీద నిషేధించబడిన బురద ఆ మౌంట్స్ని సమతలంగా చేసేసైనా ఉండాలి. ఇవన్నీ ఆలోచిస్తూ మరోసారి వాచి చూసుకుంది. 15 నిమిషాలు అయిపోయింది. జగన్ చెప్పిన సూచనలు గుర్తుకు తెచ్చుకుని తను వదులుతున్న గాలి బుడగలు ఏ వేగంతో ఉపరితలంపైకి వెళుతున్నాయో అంతే వేగంతో ఉపరితలం వైపు ప్రయాణించింది. అంతకన్నా వేగంగా వెళ్లడం ప్రమాదం అని, ఊపిరితిత్తులు పేలిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు జగన్ రావు. తన తల సముద్రం ఉపరితలం చేరేసరికి దగ్గరలోనే మోటార్ బోటు కనిపించింది. తనలాగా జగన్ రావులు అదే సమయంలో నీటి మీద తేలడం చూసి నెమ్మదిగా పడవైపు బయలుదేరింది ఇందిర. జగన్ రావు ఇందిరలు పడవ మీదకు రావడంతో ఏమైనా కనిపించాయేమోననే ఆశతో ఎదురు చూస్తున్న శ్రీనాథ్ నిల్చుని ఎనీ ఫైండింగ్స్ అన్నాడు ఆత్రంగా. బురద నీళ్లు అంది ఇందిర అప్పుడే మాస్కు తీస్తూ. జగన్ రావులకు కూడా ఏం కనిపించకపోయినా వాళ్ళేమీ నిరాశ చెందలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇదో నిమిషంలో తెలిసిపోయే విషయం కాదని. దీనికి చాలా ఓపిక కావాలి, ఎంతో టైం పడుతుంది. కాకపోతే ఈ 1/2 కిలోమీటర్ దూరం చూడాలంటే 3-4 వారాలు పట్టినా పడుతుందని. అప్పుడు కూడా ఏ విధమైన మౌంట్స్ కనిపించకపోతే ఖచ్చితంగా అల్ట్రాసోనిక్ పద్ధతులను ఉపయోగించి సర్వే చేయించాలి. అది ఖర్చుతో కూడిన పని అని ఆలోచిస్తున్నాడు జగన్. అదృష్టవశాత్తు మౌంట్ తాము పోల్చుకోగలిగితే అల్ట్రాసోనిక్ ద్వారా దాని సైజు వగేరా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికో రోజు పట్టచ్చు.
ఆ డబ్బైతే ఎలాగోలా సర్దుకోవచ్చు, కానీ మొత్తం ఆ పడవని బయటకు తీయడానికి ఎంత కావాలి? కనీసం 25 లక్షల రూపాయలు. బయటికి తీసిన తర్వాత మిగిలిన డబ్బు వాటంతట అదే వస్తుంది. ఏ ఏంటా పగటి కళ్ళు, టీ తాగు అంటూ గ్లాస్ అందించింది ఇందిర. ఎందుకంత చిరాకు? ఓ 10 నిమిషాలు సర్వే చేసావో లేదో నీకు ఆ పడవ ఎక్కడుందో తెలిసిపోతుందా? ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నావా? కనీసం నీకు కనిపించడానికి టైం పడుతుంది. మరీ చిన్నపిల్లాళ్ళ డీలా పడిపోతే ఎలా చెప్పు? నాకు నీ మాటల మీద నమ్మకం తగ్గిపోతుంది. ఇంతకీ ఆ పడవ ఇక్కడే మునిగిందంటావా? చూడు, ఇక్కడే మునిగింది అని నేను చెప్పలేదు. నీకేమైనా నమ్మకం తగ్గితే ఇదిగో నీ ఫ్రెండ్ శ్రీనాథ్ మాటల మీద నమ్మకం తగ్గాలి. అతడే కదా చెప్పింది ఇక్కడే ఉందని, తన 6th సెన్స్ చెప్పిందని. ఆయన అడుగు, నన్నెందుకు వేపు తింటావు అన్నాడు జగన్ నవ్వుతూ. శ్రీనాథ్ మొహంలో భయం కనిపించేసరికి ఒక్కసారి నవ్వొచ్చింది ఇందిరకి. ఓకే, మీరు చెప్పారు కాబట్టి మరోసారి వెతుకుదాం. ఇంతకీ రెండోసారి కూడా నన్నే వెళ్ళమంటారా? మీరు వెళతారా? అందరూ మరిచిపోయారు ఈ విషయం అనుకుంటే గుర్తు చేసినందుకు కోపం వచ్చింది శ్రీనాథ్కి. ప్లీజ్ గట్టిగా అనకండి, నేను వెళ్ళలేను, కానీ మీరే వెళ్ళండి అన్నాడు నెమ్మదిగా. పక్కనే నిలబడున్న జగన్ రావు పక్కపక్క నవ్వారు. తన గురించి నవ్వుతున్నారని తెలిసినా తప్పక తను నవ్వాడు శ్రీనాథ్. మళ్ళీ ముగ్గురు నీటిలోకి దిగారు. ముందుసారి వెతికిన దూరం ఫ్లెక్స్ ద్వారా చూసుకుని దాన్ని దాటి పరిశీలించడం ప్రారంభించారు. ఆ లేత పసుపు రంగులో ఇందిర తనతో మరికొంతమంది మనుషులున్నారంటే నమ్మలేకుండా ఉంది. కొద్దిగా ముందుకు వెళ్లేసరికి ఏదో వస్తువు కనిపించింది. తప్పక అది సైంధవకు సంబంధించిందే అయ్యుంటుందని దగ్గరికి వెళ్ళింది. దగ్గరగా వెళితే కాని అర్థం కాలేదు. అదేదో ఈ మధ్య మునిగిపోయిన మోటార్ బోట్ అని. ఇంకా పూర్తిగా బురదైనా దాన్ని కప్పలేదు. వెంటనే ఇందిరకి శ్రీనాథ్కి యామిని కనిపించడం గుర్తుకొచ్చింది. దాంతోపాటు ఏదో మోటార్ బోటు, శవం అన్నీ గుర్తుకొచ్చి ఒక్కసారి గెడ్డగట్టుకుపోయింది. కొంపదీసి ఆ దెయ్యం తనని చంపేది కదా. ఒక్కసారి తనని గట్టిగా మనసులో తిట్టుకుంది. ముందసలు శవం ఉందో లేదో చూడాలి కదా, అదుంటే తనని చంపుతుందా లేదా అన్నది అంటూ తెల్లగా ఏదో వేలాడుతూ కనిపించేసరికి మళ్ళీ భయం వేసింది. కానీ ధైర్యం తెచ్చుకుని దగ్గరగా వెళ్ళింది ఇందిర. యామిని తనని చేయదని నమ్మకం. అనుమానం లేదు, శవమే. ఏదో బొమ్మలాగా ఆ పడవ నుండి వేలాడుతోంది. కాలు గేరు మధ్య ఇరుకుపోయినట్లుంది. అందుకే ఈ శవం నీటి మీద తేలలేదు అనుకుంటూ శవం తలవైపు చూసింది. ఒక్కసారి కెవ్వున అరవబోయింది. ఒక చెయ్యి దారుణంగా నరుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది శ్రీనాథ్ చెప్పిన విషయం. తనని పట్టుకున్న చేతిని శ్రీనాథ్ నరికేయడం వల్లే ఆ పట్టు వదిలించుకోగలిగాడని. అందరూ నవ్వడం గుర్తుకొచ్చింది. అప్పుడో విషయం గుర్తుకొచ్చింది. ఈ పడవ దగ్గరే సైంధవ ఉండుంటుంది. ఎందుకంటే శ్రీనాథ్ని ఆకర్షించినట్లే సైంధవ ఈ స్త్రీని ఆకర్షించుంటుంది. తన వాళ్ళెవరినో వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ చచ్చిపోయి ఉంటుంది అనుకుంటూ చుట్టూ చూసింది. తనకేం ఆ ప్రాంతం కొత్తగా ఏం కనిపించడం లేదు. నీళ్లు, చేపలు, ఇసుక, బురద అంతా మామూలుగానే ఉన్నాయి. ఏదైనా పడవ మునుగుంటుందా లేదా అన్నది తెలియడానికి మౌండ్ అంటూ ఉండాలి కదా. లేకపోతే మామూలు కంటితో ఎలా తెలుసుకోగలం? ఇక్కడే సైంధవ ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తోంది కాబట్టి మౌండ్ కనిపించకపోవడానికి 2 కారణాలు కావచ్చు. ఒకటి, తను ఓ పెద్ద మౌండ్ మీద ఎక్కి మౌండ్ కోసం వెతుకుతుందేమో. 2, ఈ 300 ఏళ్లలో ఆ మౌండ్ ఆకారాలేవి మిగలకుండా సమతలం అయిపోయిందేమో. ఇంత తను ఓ పెద్ద మౌండ్ మీద ఉంది అనేది అంత రీజనబుల్గా లేదు. ఎందుకంటే తను పడవ నుండి కనీసం 50 మీటర్లు కూడా వచ్చి ఉంటుంది. అంత పెద్ద మౌండ్ తన దృష్టిలో పడకుండా ఎక్కేయడం జరగదు. తను పడవ కూడా మౌండ్ మీదే దిగింది అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మరీ అంత పెద్ద మౌండ్స్ పడవలు మునగడం వల్ల ఏర్పడవు. ఇంకా మిగిలిన ఒకే ఒక్క అవకాశం ఈ 300 సంవత్సరాల కాలంలో ఆ పడవ మీద ఏర్పడ్డ మౌండ్ కాస్త సమతలమైపోయి ఉండొచ్చు. ఇది రీజనబుల్గా ఉంది. అదే కాని జరిగితే ఇక్కడే ఆ పడవ మునిగింది అని సూచించే అవకాశం ఉంది. అది సముద్రంలో ఎక్కడైనా ఉండొచ్చు కదా. నిజమే. కానీ తన ఈ ప్రాంతంలో నిశితంగా పరిశీలిస్తూ తిరిగితే ఏమైనా రుజువులు దొరకచ్చేమో. రుజువులు ఎలాంటి ఉంటాయి? పడవ తాలూకా జెండా కొయ్యలో, లేకపోతే తెరచాప కర్రలో. అలాంటివి నీటిలో 300 ఏళ్లు కుళ్ళిపోకుండా తన కోసం కాచుకునుంటాయా అని తనలో నవ్వుకుంది ఇందిర. కానీ ఎలాగా ఏదో ఆధారం కావాలి. ఏమో, ఏమైనా ఇనుప స్తంభాలేమైనా ఆ పడవలో వాడితే అవి ఇసుకలో మన్నుతో కప్పబడిపోయినా ఇంకా నీటిలో కనిపించే అవకాశం ఉందేమో అనుకుని అంతకన్నా చేయడానికి మరేం లేక ఉంటాయో ఉండవో కూడా తెలియని ఆధారాల కోసం వెతకడం ప్రారంభించింది ఇందిర. ఇందిర నిశితంగా పరిశీలిస్తూ ముందుకు వెళుతోంది. 10 మీటర్ల దూరం వెళ్ళిందో లేదో వింతగా ఓ చిన్న మౌండ్ కనిపించింది. ఇప్పటికీ ఆ సైజు మౌండ్స్ 10-15 చూసింది. కానీ ఇదెందుకో వాటికన్నా వింతగా ఉంది. తేడా ఏంటో అర్థం కాలేదు.
మామూలుగా అయితే అంత పెద్ద పడవకి ఇంత చిన్న మౌండ్ ఏర్పడే అవకాశం లేదు అని వదిలేసి వెళ్ళిపోయి ఉండేది. కానీ ప్రస్తుతం తన నిశిత పరిశీలన, అంతేకాకుండా ఆధారం లేని పరిశోధన కావడం వల్ల దాని చుట్టూ తిరిగి కొంత పరిశీలిద్దామనుకుంది. దాని చుట్టూ తిరిగింది. ఏం తేడానో అర్థం కాలేదు. మళ్ళీ తిరుగుదామనుకునేసరికి తేడా తెలిసిపోయింది. ఈ మౌండ్కి తను ముందు చూసిన మౌండ్స్ లాగా సిమెట్రీ లేదు. సాధారణంగా తను చూసిన మౌండ్స్ అన్నీ 4 వైపులా సమానంగా ఉండేవి. కానీ ఇది ఒకవైపు వాలు ఎక్కువగా, ఒకవైపు వాలు తక్కువగా ఉంది. దాంతో అలా ఎందుకుంది అని ఆలోచించడం ప్రారంభించింది. నిజమే, మునిగిన వస్తువు ఆకారం బట్టి దాని మీద చేరిన ఇసుక అవి కూడా జారి అలా ఏర్పడే అవకాశం ఉంది. నిజమే, కానీ అలాంటి మౌండ్ ఏర్పడడానికి వీలు కలిగించే వస్తువు ఏదే ఉంటుంది? అయినా అంత చిన్న వస్తువు ఖచ్చితంగా సైంధవ కాదు. తను టైం వేస్ట్ చేస్తోంది అనుకుంది ఇందిర. 15 నిమిషాలు కావస్తోంది. ఇంకా పైకి వెళ్ళిపోవాలి కాబోలు అనుకుంటూ మరోసారి ఆ మౌండ్ వైపు చూసింది. సడన్ గా ఆ ఆలోచన ఇందిర మనసులో తళుక్కుమంది. సైంధవే ఎందుకు కాకూడదు? తను చూసిన మోటార్ బోటు గుర్తుకొచ్చింది. సగం బురదలో కూరుకుపోయి వాలుగా నేల మీద ఉంది. సైంధవం మునిగినప్పుడు ఒక వైపు నుండి నీరు వెళ్లి దానిని ముందుగా ఆ వైపు ముంచుంటాయి. ఆ బరువు వల్ల అలా నెమ్మదిగా దిగి అలాగే వాలుగా బురదలో కొంత కూరుకుపోయి ఉండొచ్చు. ఆ తర్వాత అదే వాలుతో ఇంకొంత లోపలికి కూరుకుపోయి ఉండొచ్చు. దాని మీద ఇసుక మేట వేసి ఉండొచ్చు. ఆ మేట వేసిన ఇసుక ఖచ్చితంగా ముందుగా కూరుకుపోయిన వైపు మౌండ్ని ఏర్పరచలేదు. ఏర్పరిచినా అది పాటికి సమతలమై ఉంటుంది. ఆ వాలుగా తేలిన వైపు ఖచ్చితంగా తను చూసిన ఆకారంలో మౌండ్ని ఏర్పరుస్తుంది. అందువల్ల తను చూస్తున్న మౌండ్ ఖచ్చితంగా సైంధవ అనుకుని యురేకా అని అరుద్దామనుకుంది ఇందిర. కానీ బట్టలతో ఉన్నప్పుడు అలా అరవకూడదని ఊరుకుని మరోసారి మౌండ్ వైపు చూసింది. తనకి ప్రస్తుతం ఆ మౌండ్ స్థానంలో మునిగిపోయిన సైంధవ కనిపిస్తోంది. నెమ్మదిగా నీటి మీదకు తేలింది ఇందిర. పడవకు 40-50 మీటర్ల దూరంలో ఉంది తను. తన పరిశీలనని వివరంగా చెప్పడంతో అందరూ ఎగిరి గంతేసినంత పనిచేశారు. జగన్ నెమ్మదిగా, ఎంతకీ అక్కడొక మౌండ్ ఉందని గ్యారంటీయా అది లేదా అన్నాడు. నీకంత అనుమానంగా ఉంటే వెళ్ళి చూసుకో. అంతేకాదు అక్కడో దెయ్యం కూడా ఉంది, పీకు తినేగలదు. ఈ మాటతో తను కూడా వెళదామనుకున్న శ్రీనాథ్ ఒకసారి వెనక్కి అడిగేశాడు. మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదండి. కానీ నిన్న మీరు చూశారు కదా శవం, అది ఇంకా ఆ మోటార్ బోట్లో ఇరుక్కునే ఉంది. ఇంతకీ ఆ దెయ్యం మిమ్మల్ని ఏం చేయలేదు కదా అన్నాడు ఆదుర్దాగా. ఆ దెయ్యానికి మీ మీద ప్రేమ కారిపోతున్నట్లుంది. కానీ మీరు చెప్పింది నిజమే అన్నందుకు సాక్ష్యంగా ఆ శవానికి ఓ చేయలేదు. పోనీలేండి, నేను కథలు చెప్తున్నాను కదూ మీ అందరి ఉద్దేశం. నాకు తెలుసు ఆ దెయ్యం సైంధవ దగ్గరే ఉంటుందని. ఓకే ఓకే, ముందు మౌండిని ఒకసారి చూసొద్దాం పదిందు అంటూ జగన్ బయలుదేరాడు. ఒక 10 నిమిషాలు ఆ ప్రాంతమంతా సముద్రంలో తిరిగి తమ మెరైన్ ఆర్కియాలజీ పరిజ్ఞానానంతా ఉపయోగించి 90% అక్కడ పడవ మునిగుండే అవకాశం ఉందని నిర్ణయించుకున్నారు జగన్ రావు. బయటికి వచ్చిన వెంటనే ఇందిర, ఎంతకీ అది సైంధవ మునిగిన ప్రాంతమయ్యే అవకాశం ఉందా అంది ఆపుకోలేక. 90% అక్కడ పడవ మునిగుంది. మనము పని చేయడం మర్చిపోయాం. ఆ శవాన్ని లూజ్ చేసి వచ్చేస్తే రేపటికది తేలుండేది. మరి మనకి దాని బాధ ఉండేది కాదు. రావుకి ఒకడో వెళ్లడం అంటే భయం వేసింది. దాన్ని కప్పిపుచ్చుకుంటూ, అది ఎక్కడ ఇరుక్కుందో ఏంటో, ఏమైనా బరువులు లాగాల్సి వస్తే మళ్ళీ బయటకొచ్చి మరొకరిని తీసుకెళ్లాలా? పద ఇద్దరం వెళదాం అన్నాడు. ఏంటి భయం వేస్తోందా అంది ఇందిర నవ్వుతూ. ఇందిరికి అర్థమైపోయిందని సిగ్గుపడుతూ, అదేం లేదు, నువ్వు ఆలోచించు, నిజంగా ఆలోచించి చెప్పేవాళ్ళని చెప్పనివ్వో అన్నాడు చిరుకోపంతో. సరే పద. నలుగురు కలిసి హోటల్లో భోంచేసి ఇంటికి చేరారు. ఇంటిలోకి అడుగు పెడుతూనే, ఇప్పుడు చెప్పండి మనం ఏం చెయ్యాలో అన్నాడు శ్రీనాథ్ ఆతృతని ఆపుకోలేక. రేపో ఎల్లుండో అల్ట్రాసోనిక్ ఎక్విప్మెంట్ ఉన్న పడవని అద్దెకి తీసుకుని మనం చూసిన ఆ మౌండు ఆకార పరిమాణాలు తెలుసుకోవాలి. ఇది చాలాసార్లు విన్నాను, కానీ దీనివల్ల ఎలాగా అక్కడ పడవ ఉందని తెలుస్తోందని అర్థం కావడం లేదు. కొంచెం వివరించి చెప్తారా? ఓ ఒక్క నిమిషం, అదెంత అంటూ తనకు తెలిసిందంతా చెప్పేద్దామనుకున్న ఇందిర జగన్ చూసిన చూపుకి తగ్గి మాటలు మానేసి కూర్చుంది. ఇది అతిధ్వనులను తయారు చేసి ప్రసారం చేస్తుంది. మనం 20 హెర్జాల నుండి 20,000 హెర్జర్ల వరకు పౌనపుణ్యం ఉన్న ధ్వనుల్నే వినగలం. అంతకన్నా ఎక్కువ పౌనపుణ్యం ఉన్న ధ్వనులను అతిధ్వనులు అంటారు. ఈ పరికరం అతిధ్వనులను తయారు చేసి సముద్రం కింద భాగానికి ప్రసారం చేస్తుంది. అవి భూతలాన్ని తాకి తిరిగి రావడానికి పట్టిన కాలాన్ని బట్టి భూతలం సముద్ర నీటి మట్టం కన్నా ఎంత కిందనున్నది తెలుస్తుంది.
శబ్ద వేగం 330 మీటర్లు పర్ సెకండ్ కాబట్టి మనం సమయాన్ని నానో సెకండ్ వరకు ఖచ్చితంగా కొలవగలం కాబట్టి కావాలంటే ఒక మైక్రాన్ కన్నా తక్కువ దూరాలను కూడా ఖచ్చితంగా కొలవగలం. అందువల్ల మనం కంటితో పోల్చలేని చిన్న ఎత్తు పల్లాలు కూడా తెలుస్తాయి. దీంతో మనం చూసిన చిన్న మౌండ్ మాత్రమే కాకుండా మొత్తం పడవేర్పరిచిన మౌండ్ ఎంత దూరం వ్యాపించుందో కరెక్ట్గా తెలుస్తుంది. ఆ తర్వాత ఆకారం బట్టి అక్కడ ఏదైనా పడవ ములుగుందా లేదా అన్నది ఊహించవచ్చు. ఖచ్చితంగా పడవ అక్కడ మునుగుందా లేదా అన్నది తెలుసుకునేందుకు గ్రావిటీ సర్వే కూడా చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఆ పడవ చేయబడ్డ కర్ర, లోహపు పలకలు వీటి సాంద్రతతో మట్టి సాంద్రత సమానం కాదు కాబట్టి గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ మారుతుంది. దానివల్ల మనకి ఖచ్చితంగా ఎక్కడో విభిన్న సాంద్రత గల పదార్థం మునిగుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం మనం మౌండ్ ఆకారం తెలుసుకునేందుకు మాత్రమే ఈ పద్ధతి ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఈ ప్రాంతంలో చిన్న హోలు డ్రిల్ చేసి దాని నుండి బయటకు వచ్చిన మెటీరియల్ ద్వారా అది పడవ అయ్యుంటుందా ఉండదా అన్నది నిర్ణయిస్తాం. అది పడవ అని మనకు తెలిస్తే దీనికి సంబంధించిన హక్కులు రిజిస్టర్ చేసుకుంటాం. దాని గురించి కూడా చెప్తే నేను సంతోషిస్తాను అంది ఇందిర. మనం దానిని వెలికి తీసుకురావడానికి హక్కులు తీసుకుంటామన్నమాట. మనం దాన్ని తీయకుండా ఉంచినా మరెవరూ దాన్ని తీయలేరు. తీయడానికి ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్ళొచ్చు. అంతేకాకుండా మనం పైకి తీసిన వస్తువుల్లో చారిత్రక ప్రాముఖ్యం ఉన్న వస్తువులు గాని మరేమైనా ఉంటే ప్రభుత్వమే దాని ఖరీదు నుంచి తీసుకుంటుంది. అంతగా ప్రభుత్వానికి అక్కర్లేదనుకుంటే మనం వాటిని మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అంటే విభిన్న రకాలుగా అమ్ముకోవడం వగేరా. కానీ సాధారణంగా ప్రభుత్వం కొనేస్తుంది. అంతగా కొనలేదనుకో శ్రీనాథ్ ఉండనే ఉన్నాడుగా, మొత్తం తీసుకెళ్లి షాపులో పెట్టేద్దాం. ఇంతకీ ఖర్చు ఎంత అవుతుందని అంచనా అన్నాడు శ్రీనాథ్. 20-25 లక్షలు ముందవుతుంది. అంటే ఆ పడవ నది ఒడ్డుకు చేర్చేటంత వరకు దాన్ని హార్బర్లో ఉంచడానికి రెంట్ పే చేయాలి వగేరా వగేరా. ఈ విషయాలు చిన్నవిగా అనిపించినా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది. ఇంతకీ మీరంతా మేనేజ్ చేయగలరు? 3-4 అన్నా కష్టమే అన్నాడు జగన్. మీరు? నేను 2. అంటే ఇద్దరూ కలిసి 6 లక్షలు. నేను 5-6 తేగలను. అంటే 12 లక్షలు. మిగిలిన 8 లక్షలు ఎక్కడి నుండి వస్తాయి? ఇందిర సంశయం. ఏదైనా బ్యాంకును పట్టుకుందాం. ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది. కొంచెం తెలిసిన వాళ్ళు ఉండాలి, దబాయించగలగాలి. మీరంతా నిజంగానే దాని మీద లక్షలు పెట్టేద్దామనుకుంటున్నారా? అందులో ఏం లేకపోతే లక్షలు స్వాహా అంది ఇందిర. ఆ 20 లక్షల్లో ఆఖరి 10 రూపాయలు దానికి ఏం లేండి. నువ్వులు దర్బలు కొనుక్కునేందుకు. అవెందుకు మధ్యలో? ఓ, కొంచెం పాత జోక్ అయిపోయిందిలేండి. ఈ తరం వాళ్ళకి అర్థం కాదు. నువ్వులు దర్బలు దారపోయడం తెలీదా అన్నాడు శ్రీనాథ్. ఓహో, ఏడిచినట్టే ఉంది. లక్షలకు నువ్వులు దర్బలు దారపోయడమే. నేను వ్యాపారస్తున్నండి. వ్యాపారం రాణించడం అనేది మీరెంత రిస్క్ తీసుకోగలరు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఓ చిన్న కిరాణా కొట్టు తీసుకుందాం. వాడు 100 రూపాయల సామాను ఒకడికి అప్పిచ్చాడు అనుకుందాం. రాదని రిస్క్ తీసుకుని ఇచ్చాడు. ఆ మనిషి 100 రూపాయలు తీర్చినా తెరచకపోయినా 5 పైసల సామానైనా వాడి దగ్గరే కొంటాడు. ఆ 100 రూపాయలు తిరిగి రాకపోవడం వల్ల కొట్టువాడికి నష్టం లేదు. దానికి దీనికి సంబంధం ఏంటండి? లేదని అనిపిస్తుంది. నేనిది చెప్పింది రిస్క్ తీసుకోవడంలోనే వ్యాపారంలో లాభం ఉంది అన్నది చెప్పడానికి మాత్రమే. మీరెంతా ఇది ఆర్కియాలజీ రీసెర్చ్ అని అన్నా ఇది వ్యాపారమే. ఎందుకంటే ప్యూర్ రీసెర్చ్ కోసం ఇండివిజువల్స్ ఎవరు అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేరు. ఓకే ఓకే, నా బుర్ర తినేయకండి. మీకంత సరదాగా ఉంటే అవిగో కోనసీమ కొబ్బరికాయల్లో ఉన్నాయి. వాళ్ళిద్దరు బుర్రలో తినేయండి. ఓకే సర్లేండి, నేనెవ్వరి బుర్రలో తిన్ను అంటూ సర్దుకుని, ఇంతకీ మన తర్వాత ప్రోగ్రాం ఏంటో చెప్పలేదు. 2 రోజుల వరకు మనం అల్ట్రాసౌండింగ్ చేయలేం. విష్ణు అని మా అన్నయ్య ఫ్రెండ్ జియో ఫిజిసిస్ట్ సెలవులో ఉన్నాడు. అతను రావాలి. అంతవరకు రెస్ట్. పోనీ రేపు జయద్రథుడిని కలిస్తే అంది ఇందిర. శ్రీనాథ్ ఉద్దేశాన్ని గ్రహిస్తూ, వాడిని చూస్తేనే నాకు చిరెత్తుకొస్తుంది. వాడు చెప్తోంది నిజమో అబద్ధమో తెలీదు. నిజమని తెలిస్తే అది నేర్చుకునేందుకు వినేవాణ్ణి. అబద్ధమని తెలిస్తే ఒక ఫిక్షన్లే అని వినేవాణ్ణి. వాడి మొహం చూస్తేనే పాతే బుద్ధేస్తోంది అన్నాడు జగన్ చిరాగ్గా. నిజమేనండి, వాడు చెప్పేవన్నీ నమ్మబుద్ధి కావడం లేదు. మీరే అన్నారు కదా అబద్ధమైతే ఫిక్షన్ అని వినేవాణ్ణని. అలాగే వినండి. కనీసం కథంతా అయిన తర్వాతనైనా అది నిజమా అబద్ధమా అన్నది తెలుస్తుంది కదా. అంతగా నిజమైతే కనీసం మీ సింధు లిపిని చదవడం గురించి, మీరు ఆ లింగ్విస్టిక్ థియరీ గురించి నేను పూర్తి వివరాలు సేకరించొచ్చు కదా. లేదండి, మీరెంత చెప్పండి. నాకు సింధు లిపి చదవబడిందంటే నమ్మబుద్ధి కావడం లేదండి. అది 17వ శతాబ్దంలోనే చదవగలిగారంటే ఎలా చెప్పండి. అసలు ఈ లిపులు చదవడం ప్రారంభమైంది కూడా 19వ శతాబ్దంలోనే కదా. మీరే చెప్పండి, మీ భాషాశాస్త్రం ఎప్పుడు అభివృద్ధి చెందింది?
ద్రావిడ భాషలు, ఆర్య భాషలు, వాటికో విలక్షణత ఉంటుంది అనే ఈ సిద్ధాంతాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? ఇదంతా చూస్తూ ఉంటే నాకు వాడి మీద ఎక్కడలేని అపనమ్మకం కలుగుతోంది. నిజమే, మీరు చెప్పేదంతా నేను ఒప్పుకుంటాను. కానీ అతడు చెప్తున్న విషయాలు లాజికల్గానే ఉన్నాయి కదా. తను చెప్తున్న ప్రతి విషయానికి తన దగ్గర సాక్ష్యం ఉందని చెప్పాడు కదా. కనీసం ఓ వారం రోజులకైనా కథ పూర్తి చేస్తాడు కదా. అప్పుడు ఆ సాక్ష్యాలు ఎంతవరకు నిజమైనవి అన్నది మనం పరిశీలించుకోవచ్చు. అదంతా బోగస్ అని తెలిసిపోయిందనుకోండి, మనం నష్టపోయేదేం లేదు. వారం రోజులు ఒక సినిమా చూసాం అనుకుందాం, సినిమా వల్ల కూడా అంతే ఉపయోగం కదా. అంతగా అది నిజం అనుకునేందుకు అవకాశం దొరికిందనుకోండి, దాని మీద మన రీసెర్చ్ ప్రారంభిద్దాం. మీ సింధు నాగరికత మీకు, నా భాషాశాస్త్రం నాకు ఉన్నాయి. మనం పెద్ద నష్టపోకుండా ఈ విధంగా ఉండుండే అవకాశం ఉంది అనేది తెలుసుకోవడం వల్ల మీకు కలిగే బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పేది నిజమే, కానీ నాకు వాడి మొహం చూస్తేనే ఎలర్జీ కలుగుతోంది. అందుకే శ్రీనాథ్ గారు చేస్తున్నట్లు వాడి మొహం చూడడం మానేసి లిల్లీ మొహం చూడు అంది ఇందిర. ఈ మాటతో అందరూ గొల్లుని నవ్వేశారు. శ్రీనాథ్కి ఇందిర తనని నిశితంగా పరిశీలిస్తున్నందుకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే నిశిత పరిశీలన అనేది ఒక మనిషి మీద అభిమానం ఒక అవధిని దాటిన తర్వాత మాత్రమే వస్తుందని తనకి తెలుసు. తన అలవాట్ల మీద, తన బలహీనతల మీద ఇందిర ఆలోచిస్తోంది అనుకోవడంతో శ్రీనాథ్ ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఇందిరకి నేనంటే ఇష్టమేమో అనే ఆలోచనొచ్చి వెంటనే తను అతిగా ఆలోచిస్తున్నాను అని తెలుసుకుని తన మనసుని అదుపులో పెట్టుకున్నాడు శ్రీనాథ్. ఏంటి, ఎన్ని గంటలకు బయలుదేరదాం? రోజులాగానే 10 గంటలకు. ఆ ముసలాడు అరగంట కన్నా ఎక్కువ మాట్లాడు. అంతగా వాడు మాట్లాడదామనుకున్నా మీ ఫ్రెండ్ మాట్లాడనివ్వదు అంది ఇందిర. అవును, అది కరెక్టే అని అందరూ ఒప్పుకున్నారు. ఓకే, అయితే రేపు 10 గంటలకి మీ ఇంటికొస్తాను అంటూ వెళ్ళిపోతున్న శ్రీనాథ్ని, ఏంటండి అంత తొందర? ఎంత టీ తాగి వెళ్ళండి. ఇంతకీ మీ తొందర చూస్తూ ఉంటే నాకు అనుమానంగా ఉంది. ఇంతకీ ఇంటికైనా వెళుతున్నారు? కాదండి, బీచ్కి. ఎవరైనా తోడొస్తారేమోనని చూస్తున్నాను అని ఇందిరకి తగ్గ సమాధానమిచ్చానని సంతోషిస్తున్న శ్రీనాథ్ సంతోషం ఎంతోసేపు లేదు. మీరు రహస్యంగా నాకు చెప్పేశాను అనుకుని నా కోసం ఎదురు చూస్తే మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే నేను ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళబోవడం లేదు అంది ఇందిర. శ్రీనాథ్ బుర్ర పట్టుకుని కూర్చున్నాడు. ఇందిర రానంటున్నందుకు కాదు, తనకి ఏది అందరిలో మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అన్నది తెలీదు. కానీ రావు జగన్లు అలా అనుకున్నట్లు లేదు. ఇలా చూస్తున్న కొద్దీ తనకే ఈ విషయాల్లో ఎలా ఉండాలన్నది తెలియదేమనిపిస్తోంది. నిజమే, ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు భయపడాలి? అదేదో నేరమైనట్లు సిగ్గెందుకు? అందులోనూ తను ఆడవాళ్ల దగ్గర నుండి ఇంకా ఎక్కువ ఊహిస్తాడు. మనిషి నిజం మాట్లాడడానికి ఎందుకు సిగ్గుపడాలి, అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి? కానీ తను ఇందిర సాంగత్యంలో ఖచ్చితంగా చాలా మారిపోయాడు, మారిపోబోతున్నాడు, మారతాడు. అంతేకాదు, ఆ మార్పుకు సంతోషిస్తాడు కూడా. శ్రీనాథ్ ఇల్లు చేరేసరికి 8 గంటలయింది. దూరం నుండి యామిని ఉందేమోనని భయపడుతూ ఇల్లు చేరిన శ్రీనాథ్కి ఉయ్యాల బల మీద ఏదో ఆకారం ఉండడంతో కాంపౌండ్లోకి రావడానికే భయం వేసింది. ఈ రాత్రిపూట తనొక్కడే రోడ్డు మీద పడుకోలేడు. ఒక్కసారి అనిపించింది, ఇందిర దగ్గరికి వెళ్ళిపోతే ఆ మాత్రం రక్షణ ఇవ్వగలదు, ఇస్తుందన్న నమ్మకం ఉంది. కానీ కథంతా జగన్కి చెప్పాల్సి వస్తుంది. అఫ్కోర్స్ వాళ్ల వాతావరణం చూస్తూ ఉంటే యామిని సంగతి తెలిసినట్లే ఉంది. ఇందిర చెప్పకుండా ఎలా ఉంటుందిలే. చూచాగానైనా తన పిచ్చిగాని ఎన్నాళ్ళిలా ఎక్కడికో పారిపోగలడు. ధైర్యంగా దీనికో పరిష్కారం చూసుకోవాలి గాని అనుకొని యామిని ఆత్మని సైంధవులోంచి విడుదల చేసేటంత వరకు గడిపేయాలి అనుకుంటూ నెమ్మదిగా గేటు తీసి ఉయ్యాల బల మీద యామిని కాకుండా ఎవరో మనిషి కూర్చోవడంతో ఆశ్చర్యపోయాడు. ఇందిరేమో అన్న ఆలోచన వచ్చింది. కానీ ఇందిర కాదు. ఇందిర కొంచెం లావుగా ఉంటుంది, ఈవిడ సన్నగా ఉంది. ఆ చీకట్లో కళ్ళు అడ్జస్ట్ అయి చూడగలిగేసరికి అర్థమైంది ఆ వచ్చిందెవరో. తను ఇందిరొచ్చినా అంత ఆశ్చర్యపోయి ఉండేవాడు కాదు. కానీ ఈవిడ, తనకి ఈ ఇల్లెలా తెలిసిందసలు? అయినా తను రావాల్సిన అవసరం ఏంటి అనుకుంటూనే దగ్గరికి వెళ్ళి, గుడ్ ఈవినింగ్. ఏంటి ఆశ్చర్యం, మీరొస్తారని నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ అవసరం ఏర్పడింది, రాక తప్పలేదు. అంత అవసరమే, ఆశ్చర్యమే అంటూ తలుపు తీసి లిల్లీని పరిశీలనగా చూశాడు శ్రీనాథ్. ఎందుకు ఈ రోజు కన్నా గంభీరంగా ఉంది? కొంపదీసి జయద్రథుడు చచ్చిపోయాడేంటి? హత్తిరికి పనికిమాలిన ఆలోచనలు తనకు తనంతగానే వచ్చేస్తాయి. రండి రండి అంటూ ఆహ్వానించాడు గాని తనకు ఒక పక్క నుండి భయం వేస్తూనే ఉంది. ఆ రోజు ఇందిర ఇదే టైంకి వచ్చింది. అలాంటివేమీ జరగకుండా ముందే పంపించేయాలి. కూర్చోండి, ఇంతకీ పనేంటో చెప్పలేదు, తొందరగా చెప్పండి. మళ్ళీ ఓ అరగంటలో బయటికి వెళ్ళాలి. మీకు అరగంటలో పనేం లేదని, యామిని వస్తుందేమోనని భయపడుతున్నారని నాకు తెలుసు. నేను దాని గురించి మాట్లాడదామని వచ్చాను.
దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. దానికి సైంధవకి సంబంధం ఏంటని ఎన్నిసార్లు అడిగినా చెప్పడు. అంతగా ఆయన చెప్దామనుకున్నా మీరు చెప్పనివ్వరు. అవి బాస్ ఆర్డర్స్, నేను పాటించక తప్పదు. కానీ ప్రస్తుతం జయద్రథుడి సెక్రటరీగా రాలేదు, నేనుగా వచ్చాను. నాకు మీకు సహాయం చేయాలనిపించింది. నేను ఈ నాటకం ఆడలేను. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నిజంగా బాధ కలుగుతోంది. అందుకే తెగించి ఇలా వచ్చాను. చాలా డ్రిమ్టికల్గా మాట్లాడుతోంది రాక్షసి. చిన్నప్పుడు నాటకాలు వేసిందేమో అనుకున్నాడు శ్రీనాథ్. సరే, మీరు చెప్పేదంతా నమ్ముదాం. మీరు నాకు సలహా ఏంటి ఇవ్వబోతున్నారు? మీరు సైంధవని సముద్రం నుండి బయటకు తీయద్దు. తీస్తే మాత్రం దానిలోని కార్గోని మళ్లీ అతి శీతల పరిస్థితుల్లో బంధించి సముద్రంలోకి తోసేయండి. ఏడ్చినట్లుంది. దానికోసం మేమంతా పిచ్చుకొక్కల్లా ఎదురు చూస్తుంటే, అది తీయడం వల్ల యామిని ఆత్మకి శాంతి లభిస్తుందని, నన్ను ఇబ్బంది పెట్టద్దని నేను అనుకుంటుంటే, అది తీయొద్దని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? అదే నేను చెప్పబోయేది. ఇదంతా జయద్రథుడు ఆడుతున్న నాటకం. ఓహో, జయద్రథుడు నాటకం ఆడుతున్నాడా? మీరేం చేస్తున్నారు? వంత పాడుతున్నారా? అన్నాడు శ్రీనాథ్ కోపంగా. ఎంతకీ నేనెవర్ని? నాకు జయద్రథుడికి సంబంధం ఏమిటి? కూతురో మనవరాలో ఎవరైతే నాకేంటి? అదే పొరపాటు. నేను జయద్రథుడి సెక్రటరీని మాత్రమే. విశ్వమానవ సౌభాగ్య సంఘం అనే సంఘం సభ్యురాల్ని. మా సంఘానికి చాలా కాలంగా జయద్రథుడి మీద అనుమానంగా ఉంది. అందువల్ల నన్ను పరిశోధనకే పంపించారు. జయద్రథుడికి మీ సాల్వేషన్ పార్టీ దొరకడంతో ప్రపంచాన్ని నాశనం చేసే ప్రణాళిక ప్రారంభించాడు. మీరు సహాయం చేయకపోతే ఈ ప్రపంచం మొత్తం నశించిపోవడం తథ్యం. ఆలోచించండి. అలాంటి సంఘం ఉందనే తనకు తెలీదు. అలాంటి సంఘం చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటే తనకు పేరైనా తెలుసుండేది. ఇందులో ఏదో నాటకం ఉంది అనుకుని అలాంటి సంఘం పేరైనా వినలేదు. మాది సీక్రెట్ అసోసియేషన్. మేం ప్రజల కోసం బ్రతుకుతాం, ప్రజల సుఖం కోసం చచ్చిపోతాం. మా సంఘం పేరు వినకపోవడం వల్ల నష్టం లేదు. జయద్రథుడి మీద నా పరిశోధనలు కొలుక్కొచ్చాయి. అందువల్ల మీకు ముందుగా ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఆ తర్వాత మీరు జయద్రథుడి మాటలే నమ్మితే ప్రపంచం నాశనం చేయడమే భగవంతుడి ఉద్దేశం అనుకుని ఒక దండం పెట్టేస్తాను. కానీ నాకు ఆ నమ్మకం ఉంది. ఇదంతా విన్న తర్వాత మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సరే, వినడం వల్ల నష్టం లేదు కదా. ఆ పడవలో ఏముంది? డెమంటిస్కన్. అదేంటి? అది ఒక ప్రేతశక్తి. అది చాలా శక్తివంతమైంది. అది భూమి మీద విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే చచ్చిపోయిన ప్రతి వాళ్ళు దెయ్యాలై తిరుగుతారు. అంతేకాకుండా ఈ డెమంటిస్క్ ఆహారం మనుషుల గుండెలు. ఈ దెయ్యాలన్నీ కనపడ్డ మనుషులందర్నీ చంపేసి గుండెలు పీకి డెమంటిస్కన్ కోసం తీసుకుపోతాయి. భూమి మీద నివసిస్తున్న మనుషుల కన్నా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అని చెప్పనక్కర్లేదు కదా. అంటే మానవజాతి మొత్తం నశించిపోతుంది. దెయ్యాలు భూతాలు రాజ్యం చేస్తాయి అంటూ ఆవేశంగా చెప్పుకుపోతుంది. చూడండి, నాకు ఏది పడితే అది నమ్మే అలవాట్లేదు. కాకపోతే ఇప్పుడు కొన్ని అసాధారణ విషయాలు నమ్మాల్సి వస్తుంది. అలాగని మీరు చెప్పేదంతా నమ్మేస్తాననుకోకండి. సరే, మీరు నమ్మరని నాకు తెలుసు. రేపు మీరు జయద్రథుడి దగ్గరకు వస్తారు కదా. అతడేం చెప్తాడో వినండి. అతడు చెప్తే నమ్ముతారా? అతడు చెప్పినప్పుడు దానికి తగ్గ ఆధారం చూపిస్తాడు. అందుకే నమ్ముతున్నాం. నేను చెప్పాను చూసారా, దీనికి కూడా ఆధారం ఉంది. అది నా సొంతం కాదు, జయద్రథుడి రీసెర్చ్. అవన్నీ నేను చదివాను. దీనిలో నేను తెలుసుకుంది ప్రస్తుతం జయద్రథుడు నేను తనకి వ్యతిరేకినని అనుకోడు. అందువల్ల ఏం చెయ్యాలో కూడా నాతో డిస్కస్ చేశాడు. రేపు మీకు ఇదంతా చెప్తాడు. ఒకటి తప్ప. ఏంటది? దాన్ని తిరిగి అతి శీతల వాతావరణంలో బంధించాలన్నది. ఏం? ఆ శక్తిని తనకిస్తే దానిని తన మంత్రాలతో బంధిస్తానంటాడు. దానివల్ల మరి ప్రపంచానికేం నష్టం ఉండదంటాడు. దానికి సాక్ష్యం చూపిస్తేనే గాని మేం నమ్మం కదా. లిల్లీ మాటల మీద కొంచెం కొంచెం నమ్మకం కలగడం మొదలైంది. దానికి సాక్ష్యం చూపించడు. దానికి సాక్ష్యం అడిగితే అది మంత్రశాస్త్రంలో ప్రాథమిక అంశమని, మంత్రశాస్త్రంలో ప్రవేశం ఉన్న వాళ్ళందరికీ అది తెలుస్తుందని అంటాడు. ఓకే, మీరు చెప్పేది నిజమైతే మీకేమైనా ఆధారం ఉండాలి కదా. ఉంది. కెప్టెన్ సైంధవ డైరీల్లో 1683 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన చూడండి. సైంధవ వీర్రాఘవతో ఆ విషయమై మాట్లాడాడు అని తెలుస్తోంది. నిజమే కావచ్చు. అంత తేదీలతో సహా ఖచ్చితంగా చెప్తోంది అనుకున్నాడు శ్రీనాథ్. కానీ జయద్రథుడు మిమ్మల్ని ఆ తేదీ చూడకపోవచ్చు. ఎందుకంటే అది తెలిసిపోతే మీరు దాన్ని విడుదల చేయరని. ఎంతకీ దాన్ని విడుదల చేయడం వల్ల జయద్రథుడికొచ్చే లాభం ఏంటి? సింపుల్. వాడు ప్రధాన మాంత్రికుడు. ఖచ్చితంగా ఈ దెయ్యాలన్నింటినీ తన అదుపాజ్ఞంలో ఉంచుకుంటాడు. దానివల్ల ఉపయోగం? ప్రపంచంలో మరో మనిషి ఉంటే కదా తన గొప్పతనం తెలుసుకునేందుకు. ప్రపంచమంతా నశించిపోదు. ఈ శక్తి కూడా కొంత ప్రాంతం వరకు మాత్రమే తన శక్తులను వ్యాపింపజేయగలదు. నా అనుమానం కనీసం ఆంధ్రప్రదేశ్ దెయ్యాలకి ఆవాసం అయిపోతుంది.
అందులో మొత్తం 4-5 మాత్రమే మనుషులుంటారు. వాళ్ళకి నాయకుడు జయద్రథుడు. అంత సీరియస్గా విషయం నడుస్తున్న శ్రీనాథ్కి నవ్వొచ్చింది. విఠలాచార్య గారికి ఈ కథ చెప్తే మరో బ్రహ్మాండమైన సినిమా తీసుకుంటారు అనుకున్నాడు. తను ఎలాగైనా ఆ డైరీ చూడాలి. ఎలా చూడ్డం, అవకాశం ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్న శ్రీనాథ్కి ఉయ్యాల బల్ల ఊగడం ప్రారంభమయ్యేసరికి యామిని వచ్చిందని భయం వేసింది. చూడండి, ఇంక మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. యామిని వచ్చింది, ప్లీజ్ అని కంగారు పెట్టాడు. యామిని వస్తుందని నాకు తెలుసు. నాకు కూడా కొన్ని తంత్రాలు తెలుసు. తాత్కాలికంగా యామినిని రాకుండా చేయమంటారా? మీరు వెళుదురు, నాకేం నమ్మకం లేదు. శాశ్వతంగా రాకుండా నేను చేయలేను, మీరే చేసుకోవాలి. ఎలాగా? డెమంటిస్కన్ని బంధించి అతి శీతల పరిస్థితుల్లో సముద్రంలో పడేయడం ద్వారా. సరే సరే, ఆ డైరీ చూసిన తర్వాత మాట్లాడతాను, మీరు వెళ్ళండి. మీకు నా శక్తి మీద నమ్మకం ఎందుకు లేదు? నాకో ఛాన్స్ ఇచ్చి చూడండి. నా శక్తిని పరిశీలించుకొనివ్వండి. ఆ తంత్రం వల్ల డెమంటిస్కన్ లాంటి శక్తులను కనీసం ఒకరోజు కంట్రోల్ చేయగలనో లేదో చూడనివ్వండి, ప్లీజ్. దీంతో మరేం మాట్లాడలేక సరే మీ ఇష్టం అన్నాడు. వరిపిండి, కుంకుమ, పసుపు, మట్టి కొంచెం కావాలి, ప్లీజ్, తొందరగా. లోపలికి వెళ్లి తీసుకొచ్చాడు. పెరటి తలుపు తీసి పూలకుండీలోంచి ఎంత మట్టి తీసుకొచ్చి తలుపేశాడు. మట్టి తీసుకుని వచ్చేసరికి లిల్లీ వరిపిండితో ఏవేవో ముగ్గులు వేస్తోంది. డ్రాయింగ్ రూంలో వృత్తాలు, గీతలు, దానిలో కుంకుమ, పసుపు చుక్కలు పెట్టింది. చాలా సున్నితంగా పరిశీలిస్తూ కూర్చున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే యామినింకా లోపలికి రాలేదు. శ్రీనాథ్, ప్లీజ్, నిమ్మకాయ. చంపిందిరా అనుకున్నాడు శ్రీనాథ్. ఇప్పుడు బయటకు వెళ్లమంటోంది కాబోలు, చచ్చినా వెళ్లను అని నిర్ణయించుకుని లోపల కూరల బొట్టలో చూశాడు. అదృష్టవశాత్తు ఓ నిమ్మకాయ దొరికింది. ఎప్పుడు కొన్నాడో తనకే గుర్తులేదు. సమయానికి దొరికింది కదా అని తీసుకొచ్చి లిల్లీకిచ్చాడు. శ్రీనాథ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ మంత్రం నేను నగ్నంగా పఠించాలి. నేను ఈ గౌను విప్పేసుకుని ఈ మంత్రం పఠిస్తే మీకేం అభ్యంతరం లేదనుకుంటాను. ఆ గదిలోకి పొమ్మని చెప్పొచ్చుగా అన్నాడు చిరాగ్గా. అలా కాదు, మీరు కూడా ఇక్కడే ఉండాలి. దాంతో ఒక్కసారి ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్. లిల్లీ నగ్నంగా మంత్రం పఠిస్తూ ఉంటుంది, తను చూస్తూ ఉండాలి. అదృష్టం అంటే అలా ఉండాలి. ఆ తర్వాత తంత్రంతో నన్ను కూడా నగ్నంగా తయారవమంటుంది కాబోలు అనుకుంటూ, దానికి అభ్యంతరం మీకుంటే ఉండాలి కానీ నాకెందుకు? అంత సీరియస్గా పనిచేస్తున్న లిల్లీ చిన్నగా నవ్వింది. నాకేం అభ్యంతరం లేదులేండి, మీరు కొత్తగా చూసేదేంటి? లిల్లీ దేన్ని ఉద్దేశించి అనుంటుందో ఆలోచించకుండా భుజాలు తడుముకుని దొంగచాటుగా బట్టల ద్వారా చూడ్డం, ఇలా చూడ్డం వేరు కదా అనుకున్నాడు. మరో నిమిషంలో ఒంటి మీద బట్టలన్నీ విప్పేసింది లిల్లీ, పూర్తి నగ్నంగా. తన కెమెరాలో రీల్ లేకపోవడం బాధ కలిగించింది. అంతగా రీలుంటే మాత్రం లిల్లీ ఫోటోలు తీనిస్తుందా అని సరిపెట్టుకున్నాడు. ఒక్క నిమిషం ఆలోచనలో పడిపోయిన శ్రీనాథ్ లిల్లీ నోటి వెంట వికృత శబ్దాలు రావడంతో ఈ లోకంలోకి వచ్చాడు. తనకి మంత్రాలు ఇలా ఉంటాయని తెలీదు. ఇంత జరుగుతున్నా తనకు అర్థం కాంది ఒకటే, మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఏమో, రాలతాయనుకుందాం. మంత్రాలలో ఏ శక్తి ఈ మహిమలు చేయబోతోంది? అది అర్థంలో ఉందనుకునేందుకు వాటికి అర్థాలు లేవు, శబ్దంలోనే ఉండుండాలి. అంటే దాని పౌనపుణ్యము, తరంగ ధైర్యము, తీవ్రత మొదలగు ఏవేవో శబ్ద లక్షణాలకి సంబంధించిందే ఉంటుంది. అలా ఏవేవో ఆలోచించుకుంటూ లిల్లీ వైపు నుండి దృష్టి మరల్చకుండా చూస్తూ కూర్చున్నాడు శ్రీనాథ్. హహహా, వికటాటహాసం వినిపించి ఉలిక్కిపడి అటువైపు చూశాడు శ్రీనాథ్. యామిని లోపలికొచ్చింది. లిల్లీ వైపే చూస్తోంది. లిల్లీ చిన్నగా నవ్వింది. ఇంకా గట్టిగా వేగంగా మంత్రాల్ని ఉచ్చరించడం ప్రారంభించింది. నెమ్మదిగా యామిని వచ్చి లిల్లీ ఎదురుగుండా నిల్చుంది. హహహా, నీ మంత్రాలు నా దగ్గరెందుకు పనిచేస్తాయి? హహహా. మాట్లాడకుండా మంత్రాలు వల్లిస్తోంది లిల్లీ. 10 నిమిషాలు గడిచినట్లుంది. యామినికేదో అయినట్లుంది. ఒక్క నిమిషం కింద పడిపోయిందేమో అనిపించేటట్లు ముగ్గురికి రెండో వైపు లిల్లీకి ఎదురుగుండా కూర్చుంది. అంటే లిల్లీ మంత్రాలకు లోబడిపోయిందన్నమాట. సంతోషించాడు శ్రీనాథ్. నెమ్మదిగా మంత్రాల వేగం తగ్గించింది లిల్లీ. పూర్తిగా మంత్రాల తంతు అయిపోయిన తర్వాత ఇంట్రాగేషన్ ప్రారంభించింది. ఏ ఆత్మ, నువ్వెవరు? నీ పేరేంటి? డెమంటిస్కన్. వికృతమైన మగ కంఠం. యామిని మాట్లాడుతోందంటే నమ్మలేకపోయాడు శ్రీనాథ్. నీ వయసెంత? హహహా, ఈ భూమి వయసంతా? నువ్వెందుకిలా తిరుగుతున్నావు? నీ రూపంలో ఎందుకు తిరగడం లేదు? నన్ను బంధించారు. ఎవరు? వీర్రాఘవ. ఎక్కడా? సైంధవలో. యామిని ఎక్కడుంది? నా సేవకురాలు నేనెక్కడుంటే అక్కడే ఉంటుంది. యామినిలా ఎందుకు తిరుగుతున్నావు? సీరియస్గా వింటున్న శ్రీనాథ్ ఒక్కసారి యామిని లేచి నిలబడ్డంతో భయపడ్డాడు. ఏదో పొరపాటు జరిగింది. లిల్లీ శక్తి అయిపోయినట్లుంది. నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరితివి? ఈసారి యామిని గొంతే. ఈరోజు నువ్వు నా బందీవి.
ఈరోజు నువ్వు ఈ ఇంటి పరిసరాలకు రాకు. హహహా, నీ మంత్రాలతో నన్ను బంధించగలననుకుంటున్నావా? అది కాక రోజు నన్ను ఈ మంత్రాలు బంధించలేవు. హహహా అంటూ లిల్లీ జుట్టు పట్టుకుంది యామిని. బరబరా ఈడ్చుకుంటూ గదంతా తిరగడం మొదలుపెట్టింది. హహహా అంటూ వికటాటహాసం. లిల్లీ ఏం చేయలేదని అర్థమైపోయింది శ్రీనాథ్కి. భయం ఎక్కువైంది. యామిని లిల్లీని చంపేది కదా. ఏ శ్రీనాథ్, నేను చెప్పిన పని చేస్తేనే ఈరోజు లిల్లీ బ్రతుకుతుంది, లేకపోతే ఈ రోజుతో సరి. ఆ ఏం చెయ్యాలి? గొంతు తడారిపోతుండగా అన్నాడు శ్రీనాథ్. సైంధవ్ని బయటికి తీయాలి. నన్ను విడుదల చెయ్యాలి. నిన్ను విడుదల చేస్తే నువ్విలా దెయ్యంలా తిరగవా? నిన్ను ప్రశ్నలు వేయమనలేదు. నువ్వు చేస్తావా చేయవా? శ్రీనాథ్ ప్లీజ్ ఒప్పుకోకు. నేను చచ్చిపోవడం వల్ల నష్టం లేదు, కానీ డెమంటిస్కర్ని విడుదల చేస్తే దేశం మొత్తం నాశనం అయిపోతుంది. నేను చచ్చిపోయినా నాకు అభ్యంతరం లేదు, ప్లీజ్ అంది. ఈ మాటలతో యామినికి కోపం వచ్చింది. వెంటనే జుట్టు వదిలింది. ఆశ్చర్యంగా లిల్లీ శరీరం గాల్లో తేలింది. దబ్బిమని నేల మీద పడింది. 2-3 సార్లు ఇలా అయ్యేసరికి శ్రీనాథ్కి విపరీతంగా భయం వేసింది. ఒప్పేసుకుందామనుకున్నాడు. ఇంతట్లో లిల్లీ, నో శ్రీనాథ్ ప్లీజ్, నా గురించి ఆలోచించుకో, పారిపో. యామిని తనని చంపలేదన్న నమ్మకం ఉంది, కానీ డెమంటిస్కన్ చంపగలడేమో. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే భయం వేసింది. తనని రక్షించాలి. అంతేకాకుండా తను మరో పోలీస్ కేసులో ఇరుక్కోదలుచుకోలేదు. శ్రీనాథ్ ప్లీజ్ పారిపో. ఆ పని మాత్రం చేయకు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ప్లీజ్. దాంతో యామిని కోపం తారాస్థాయిని అందుకొందని అర్థమైంది. లిల్లీ శరీరం ఒక్కసారి బాణంలా వంగడం ప్రారంభమైంది. ఇంకా వంగితే వెన్నెముక విరిగిపోతుందేమోనని శ్రీనాథ్కి భయం వేసింది. విల్లు ఎక్కుపెట్టినట్లుగా పోతోంది శరీరం. ఇంకా వంగుతోంది. పటపటమని ధ్వని రావడం మొదలైంది. తను మాట్లాడకపోతే లిల్లీ చచ్చిపోతుందని అర్థమైంది. యామిని, అలాగే లిల్లీని వదిలే. నిన్ను విడుదల చేస్తాను. సైంధవ్ని పైకి తీస్తాను. డెమంటిస్కని విడుదల చేస్తాను. లిల్లీని వదిలే, లేకపోతే చచ్చిపోతుంది. హహహా వికటాటహాసం చేస్తూ యామిని వెళ్ళిపోయింది. లిల్లీ దబీమని నేల మీద పడింది. బ్రతుకుందో చచ్చిపోయిందో అర్థం కాలేదు శ్రీనాథ్కి. దగ్గరికి వెళ్లి చూశాడు. ఊపిరి ఆడుతోంది. చచ్చిపోలేదు. గ్యారంటీగా 1-2 ఎముకలు విరుగుంటాయి. ఒళ్లంతా రక్కులు, ఎర్రగా రక్తం. ఇప్పుడిప్పుడే నగ్న సౌందర్యాన్ని మెచ్చుకున్న శ్రీనాథ్కి ఆ నగ్నత జుగుప్సాకరంగా అనిపించింది. భయం వేసింది. వంటింట్లోంచి ఇన్ని నీళ్లు తీసుకొచ్చి మొహం మీద జల్లాడు. నెమ్మదిగా మూలుగుతూ కళ్ళు తెరిచింది. లిల్లీ కళ్ళు తెరుస్తూనే చుట్టూ చూసింది. యామిని వెళ్ళిపోయిందా? మీరు ఒప్పుకోలేదు కదూ? ఒప్పుకోకపోతే మిమ్మల్ని చంపేసి ఉండేది. యామిని విడుదల చేయడానికి ఒప్పేసుకున్నాను. ఒప్పుకోకపోవాల్సింది. సరేలేండి, ఒప్పుకుంటే ఒప్పుకున్నారు. ఇప్పుడు పాటించనక్కర్లేదు. నన్ను చంపేస్తే చంపినివ్వండి. దాంతో శ్రీనాథ్కి లిల్లీ మీద విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. తన జీవితం వదులుకొనైనా ప్రపంచాన్ని రక్షిద్దామనే లిల్లీ నిర్ణయం శ్రీనాథ్కి నచ్చింది. చాలా సంతోషించాడు. సర్లేండి, తర్వాత చూద్దాం. ముందు మీ దెబ్బలకి మందులు వేసుకోవాలి. నొప్పి ఎలా ఉంది? నొప్పి విపరీతంగా ఉంది. కనీసం 4-5 ఎముకలు విరుగుంటాయి. నేను కనీసం పక్కకి తిరగలేకపోతున్నా. దాంతో లిల్లీని హాస్పిటల్కి తీసుకువెళ్లడం ఎలాగా అనే సమస్య వచ్చింది శ్రీనాథ్కి. ముఖ్యంగా ఒకరు ఆడవాళ్లు కావాలి. పక్కింటి కుసుమ్ గారు కళ్ళేరు. వాసంతి చచ్చిపోయింది. ఇంకా అంతగా తెలిసిన వాళ్ళెవరూ కళ్ళేరు. ఇందిర గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి. ఎలాగా ఆటో కోసం మద్దిలపాలెం వరకు వెళ్ళాలి. అలా న్యూ కాలనీకి వెళ్లి ఇందిరని జగన్ని తీసుకొస్తే, లేకపోతే లిల్లీని హాస్పిటల్కి తీసుకెళ్లలేడు. మీరు అలాగే పడుకోండి అంటూ ఓ తలగడ తల కింద పెట్టి దుప్పటి కప్పి, నేనిప్పుడే ఇందిరని జగన్ని తీసుకుని ఆటోలో వస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని బయలుదేరాడు శ్రీనాథ్. కాలింగ్ బెల్ మోగడంతో ఇందిరా జగన్ ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. ఇద్దరూ ఏవో పుస్తకాలు పుచ్చుకుని డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. ఎవరో వచ్చుంటారని రాత్రి టైం చూసింది. 10:30. జగన్ వెళ్లి తలుపు తీసి ఎదురుగుండా శ్రీనాథ్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇందిరకి అర్థమైపోయింది ఇదేదో యామిని పనేనని. రండి. ఏంటి ఇంత రాత్రి వాళ్ళొచ్చారు? ఏదైనా ముఖ్యమైన పనా? లిల్లీ మా ఇంటికొచ్చింది అంటూ ప్రారంభించి టూకీగా యామిని కనిపించడం చెప్పి జగన్ నమ్ముతున్నాడా లేదా అని ఆలోచించకుండా యామిని రాకుండా చేస్తానని ఏవో మంత్రాలు తంత్రాలు అంటూ పెట్టింది. యామిని చేసిన పని వల్ల 2-3 ఎముకలు విరిగినట్లున్నాయి. పక్కకి తిరగలేకపోతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలంటే మీ సహాయం కావాలి. వీటిలో నిజానిజాలు ఆలోచించడానికి ఇది టైం కాదని నిర్ణయించుకుని, లేవండి డ్రెస్ చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళాడు జగన్. జగన్ లోపలికి వెళ్ళగానే, మీరు రావాలి, ఆడవాళ్ళ సహాయం అవసరం అంటే, లిల్లీ మంత్రాలు అవి అని ఆ మంత్రాలు నగ్నంగానే వల్లించాలని చెప్పి ప్రస్తుతం నగ్నంగానే ఉంది అన్నాడు శ్రీనాథ్ మొహమాట పడుతూ. ఓహో, ఇంతకీ ఆ మాటలు నిజంగా లిల్లీయే చెప్పిందా? మీ పనేం కాదు కదా? అబ్బబ్బే, లిల్లీనే అడగండి అన్నాడు కొద్దిగా దెబ్బతిని. ఉండండి, ఇప్పుడే వస్తాను. లిల్లీని ముగ్గురు అతి కష్టం మీద డాక్టర్ కిషోర్ దగ్గరకు తీసుకువెళ్లారు. కిషోర్ ఫోన్ చేయడంతో బోన్ స్పెషలిస్ట్ హడావిడిగా వచ్చాడు.
లిల్లీని పరిశీలించి 2 రిబ్బు బోన్సు, ఒక చేతి ఎముక విరిగాయని నిర్ణయించారు. కానీ ఎవరూ నమ్మలేని విషయం ఏంటంటే ఆ దెబ్బలు ఎలా తగిలాయన్నది. శ్రీనాథ్ యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పాడు. అదేదో శాడిస్టు కామవాంఛ తీర్చుకునేందుకు చేసిన గాయాల్లా ఉన్నాయని డాక్టర్లు అనుమానిస్తున్నారని తెలిసిన తర్వాత మరి బుర్రెత్తలేకపోయాడు శ్రీనాథ్. హాస్పిటల్లో డాక్టర్ హడావుడంతా అయ్యేసరికి 4 గంటలైంది. ఆ తర్వాత నిద్రపోయి లేచేసరికి 9:30 కావస్తోంది. శ్రీనాథ్కి 10 గంటలకి జయద్రథుడిని కలవడానికి వెళ్లాలని గుర్తుకొచ్చి ఒక్కసారి లేచి కూర్చున్నాడు. కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగి ఇందిరా వాళ్ల ఇంటికి బయలుదేరాడు. న్యూ కాలనీలో ఇంటి దగ్గర ఆగాడో లేదో గుమ్మంలో రావు ఎదురయ్యాడు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీళ్ళకి ఏమైందో అర్థం కావడం లేదు. ఇప్పటికి 5 నిమిషాల నుండి కాలింగ్ బెల్ కొడుతున్న తలుపు తీరే. ఇంతకీ కరెంట్ ఉందా? ఉందండి బాబు, మీకు ఆ శబ్దం వినిపించడం లేదా అంటూ మరోసారి కాలింగ్ బెల్ నొక్కాడు. శబ్దం క్రింగుమని వినిపించింది. దాంతోపాటే తలుపు గడి తీసిన శబ్దం. తలుపు పూర్తిగానైనా తీయకుండానే బుర్ర బయటకు పెట్టి సగం కళ్ళు తెరిచి చూసింది ఇందిర. ఎదురుగుండా శ్రీనాథ్ రావు. అప్పుడు పూర్తిగా తెరుచుకున్నాయి కళ్ళు. రండి రండి, టైం ఎంతైంది? ఓ సారీ, వీఆర్ లేట్ బై 15 మినిట్స్ అన్నాడు శ్రీనాథ్ వెకిరంతగా. చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళింది ఇందిర. లోపల ఏవో శబ్దాలవుతుంటే ఆశ్చర్యపోయి ఏదో పడేసిందో తనే పడిందో అన్నాడు కంగారుగా. అదేం కాదు, ఇందిర జగన్ని లేపుతోంది. ఆ ఓహో, ఈవిడ ఆయన్ని లేపడం గొప్పగా ఉన్నారు అన్నా చెల్లెళ్ళు అంటూ నవ్వాడు శ్రీనాథ్. ఇద్దరూ నిద్రాప్రియులే, రాత్రులు ఏవో చదువుతూ కూర్చుంటారు, అంత తొందరగా పడుకునే రకాలు కాదు అంటే గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి నిన్నటి విషయం. అంతా వివరించి చెప్పాడు లిల్లీ గురించి. అయితే ఈరోజు మనం జయద్రథుడిని కలుసుకోవడం క్యాన్సిల్ చేసుకోవడం మంచిది. ఈ మహానుభావుడు లేవడు. లేచినా ఆ లేపే హడావిడిలో ఇందిర మళ్ళీ నిద్రపోతుంది అన్నాడు రావు నవ్వుతూ. ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ సైంధవ్ గురించి పూర్తి వివరాలు ఈరోజు చెప్తాడని లిల్లీ చెప్పింది. అంతేకాకుండా జయద్రథుడికి తిండి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలీదు. లేకపోతే లిల్లీ తిరిగి వచ్చేసరికి చచ్చిపోతాడు అన్నాడు శ్రీనాథ్ జాలిపడుతూ. ఓకే, ముందు వీళ్ళని లేవనివ్వండి అంటుండగానే జగన్, ఇందిర ఇద్దరూ డ్రాయింగ్ రూంలోకి వచ్చి సారీ చెప్పి తమ పనుల్లో లీనమైపోయారు. తలుపు కొట్టారు. కానీ ఇంట్లో జయద్రథుడు కాక మరెవరైనా ఉన్నారో లేదో తెలీదు. లిల్లీ హాస్పిటల్లో ఉంది. మరెవరైనా ఉన్నారా లేదా అన్నది చూడ్డానికి తమకు అవకాశం లేకపోయినా ఎవరూ కనిపించలేదు. జయద్రథుడు కిందకొచ్చి తలుపు తీసి లోపలకు తీసుకువెళ్లలేడని ఖచ్చితంగా తెలుసు. అందరూ ఈ ఆలోచనల్లో ఉండగా తలుపు తెరుచుకుంది. ఎవరో ఆడమనిషి తలుపు తీసింది. ఆకారం చూస్తే పని మనిషిలా ఉంది. మేం కెప్టెన్ జయద్రథుడిని కలవడానికొచ్చాం. ఇంతకుముందు 2 సార్లు వచ్చాం. ఆ ఉండండి అంటూ లోపలికి వెళ్లి 5 నిమిషాల తర్వాత వచ్చి అందరినీ లోపలికి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్లగానే జయద్రథుడు సీరియస్ గా శ్రీనాథ్ వైపు చూసి లిల్లీ ఏది అని అడిగాడు. శ్రీనాథ్ భయపడుతూ హాస్పిటల్లో ఉంది, 2-3 ఎముకలు విరిగాయి అన్నాడు. నేను చెప్తూనే ఉన్నా, వింటే కదా. తన శక్తిని ప్రదర్శిస్తానని ఒకటే ముచ్చట పడింది. ముందు చిన్న ఆత్మల మీద ప్రయోగించు అంటే వినిపించుకోదే. ఈ యవ్వనం ఉంది చూడు, అదంతే అంటూ ఊపిరి పీల్చుకునేందుకు ఆగినట్లాగి ఇంతకీ నీకేం చెప్పింది అన్నాడు. ఇలా అడుగుతాడని ఊహించని శ్రీనాథ్ ఒక్కసారి తడబడ్డాడు. గొంతు సవరించుకుని, తనేం చెప్పలేదు. యామినిని 1 రోజుకు దూరం చేయగలని చెప్తే నేను ఒప్పుకున్నాను. ఆ తంతులో యామినితో మాట్లాడడంలో డెమంటిస్కన్ గురించి తెలిసింది. డెమంటిస్కన్ గురించి ఏం తెలిసింది? డెమంటిస్కన్ అనేది చాలా పురాతనమైన ప్రేతాత్మ అని, దాన్ని వీర్రాఘవ సైంధవ్లో బంధించాడని, దాన్ని జగన్ రావు నమ్మరని శ్రీనాథ్ ఇంతవరకు చెప్పలేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయి ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. ఇంకా అంతే. ఇంతకీ లిల్లీకి గట్టి దెబ్బలు తగిలాయా? ఎలా తగిలాయి? పళ్ళు పీకలేదు కదా. 2 రిబ్బు బోన్సు, ఒక చేతి ఎముక విరిగాయి. హాస్పిటల్లో ఉంది. మంత్రశాస్త్రజ్ఞులకి పళ్ళు తీసేయడం అనేది మరణం కన్నా పెద్ద శిక్ష. ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఉచ్చారణ ముఖ్యం. అది లేకపోతే మంత్రం ఫలించదు. ఈ మాటలతో శ్రీనాథ్కి విసుగొచ్చింది. కానీ దాన్ని ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందేమోనని ఊరుకున్నాడు. ఇంతకీ మీకెంతవరకు చెప్పాను? మాకు డెమంటిస్కన్ని సైంధవ్లో ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా బంధించారు, దానికి యామినికి సంబంధమేంటి అన్నది తప్ప మిగిలిందంతా చెప్పారు అన్నాడు శ్రీనాథ్ విసుగ్గా. అందరూ చిన్నగా నవ్వారు, జయద్రథుడు తప్ప. అంటే మీకు ఆ విషయాలు తప్ప మరేం అక్కర్లేదన్నమాట. మాకు అంతకన్నా ఎందుకు? మాకు ఆ సైంధవ్కు సంబంధించిన విషయాలు చెప్తే చాలు. మీకు సింధూలిపి గురించి గాని, ప్రోటో హిందుస్థానీ భాష గురించి గాని అక్కర్లేదన్నమాట. అవి మేం ఎంత కృషి చేసి నిజమని నిరూపిద్దామని ప్రయత్నించినా ఈ ప్రపంచంలో ఎవరూ నమ్మరు. ఈ సిద్ధాంతాలు అంతలా పాతుకుపోయాయి. మీరు కృషి చేస్తే తప్పక నమ్ముతారు. అలాగే కృషి చేస్తాం. కానీ దానికన్నా ముందు మాకు ఈ సైంధవ్ గురించి కావాలి.
సరే, మీకు ఇవన్నీ వినడానికి విసుగ్గా ఉండొచ్చు, కానీ అవన్నీ చెప్పకపోతే మీరు నేను చెప్పబోయే విషయాలు నమ్మరు. అందుకని అవన్నీ చెప్పాల్సి వచ్చింది. అయినా ముసలివాణ్ణి అయిపోయాను కదా, కొంచెం చాదస్తం వచ్చింది అని పకపక నవ్వాడు. జయద్రథుడు మొదటిసారి నవ్వాడు. అందరూ వింతగా చూశారు. శ్రీనాథ్కి భయం వేసింది. సరే వినండి, మీకు కావలసిన వివరాలు సూటిగా చెప్పేస్తాను. డెమంటిస్కన్ని వీర్రాఘవ 17వ శతాబ్దంలో సైంధవలో బంధించాడు. అయిపోయింది కదా, మీకు కావాల్సింది, ఇంక వెళ్ళొచ్చు అన్నాడు. దీంతో అందరికీ అర్థమైంది జయద్రథుడికి కోపం వచ్చిందని. అలా కాదండి, ఆయన చచ్చిపోయిన తన భార్య తనని అల్లరి పెట్టడంతో చికాగ్గా ఉన్నాడు. ఆయన మాటలు పట్టించుకోకండి, తిరిగ్గా చెప్పండి. అలా అని నిన్న ఆత్మే లిల్లీ గారికి చెప్పిందని ఆయనే చెప్పాడు కదా, వివరంగా చెప్తారని మీ దగ్గరికి వచ్చింది అంది ఇందిర. అలా రండి దారికి అంటూ ప్రారంభించాడు జయద్రథుడు. కెప్టెన్ సైంధవ పరిశోధనల గురించి మీకు చెప్పాను కదా. కెప్టెన్ సైంధవ 1650 వరకు సింధు లోయలో ఉన్నాడు. ఆయన ప్రజా సేవకుడిగా ఆ అడవిజాతి మనుషులను నాగరికులుగా చేయడానికి కంకణం కట్టుకున్నాడు. వాళ్లతో 4-5 ఏళ్లు గడిపిన తర్వాత వారి మతాల మీద, వారి భాష మీద రీసెర్చ్ చేశాడు. వారికి అనంతమైన దేవుళ్లు మల్లాగే. వారిలో ఒక తెగకు చెందిన దేవుడి బంటు డెమంటిస్కన్ అన్నవాడు. అంటే మన రాముడికి ఆంజనేయుళ్లాగన్నమాట. దీనికి సంబంధించి చాలా కథలు వాడుకలో ఉన్నాయి. వాటన్నింటి గురించి తెలుసుకుని ముందా జానపద కథల మీద ఒక పుస్తకం రాశాడు. అలా పెరిగిన అభిరుచి విపులంగా ఆ కథలను పరిశీలించడంలో, సేకరించడంలో దొరికిన ఒక కథ వల్ల ఆ డెమంటిస్కన్ అనేటటువంటిది తనను సరిగ్గా పూజించని కారణంగా ఒక నగరాన్ని సమూలంగా నాశనం చేసిందని, కోపంలో మిగిలిన నగరాలను నాశనం చేయబోతుంటే ఒక మాంత్రికుడు తన మంత్రాలతో దాన్ని బంధించి వేశాడని, ఆ తర్వాత అది మరెప్పుడు ప్రజలకు కనపడలేదని తెలుసుకున్నాడు. ఆ కథ నిజమేమో అనే నమ్మకం కలిగింది సైంధవకి. ఆ కథ గురించి అనేక తండాల ప్రజలతో చర్చించడం ద్వారా ఆ నశింపజేయబడ్డ పట్టణం ఇప్పటి మొహంజదారో ప్రాంతంలో ఉందని తెలుసుకుని అక్కడేమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని తవ్వకాలు జరిపించాడు. తనతో ఉన్న అనేక ఆదివాసులు తమ పురాతనమైన దేవుడి గురించి తెలుసుకోవడం కోసమని ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా 100లు 1000గా జనాలను తీసుకొచ్చి తవ్వకాల్లో సహాయపడ్డారు. అందులో దొరికిన సీల్స్ని సేకరించి పరిశీలించి చదవగలిగాడు. కాకపోతే దాని గురించి పుస్తకం రాయడం మాత్రం విశాఖపట్నం చేరిన తర్వాత జరిగింది. ఆ లిపి చదవడం తెలిసిన తర్వాత అన్ని సీల్స్ చదవగా సుమారు 100 సీల్స్ డెమంటిస్కన్ని సూచించేవిగా ఉన్నాయి. మీకో సీల్ చూపిస్తాను అని రంగమ్మ ఆ బీరువాలో కిందరలో ఉన్న గాజు డబ్బి ఇలా తీసుకురా అన్నాడు. టేబుల్ మీద పెట్టిన మంచినీళ్లు గ్లాసుడు తాగేసరికి రంగమ్మ ఆ పెట్టి తీసుకునొచ్చింది. దాన్ని తెరిచి, మీరంతా ఆర్కియాలజిస్టులు కదా, ఈ సీల్ మీరు చూసారా అంటూ ప్రశ్నించాడు జయద్రథుడు. అది పశుపతి సీల్లా ఉంది. దూరం నుండి చూసిన ఇందిర పశుపతి సీల్ చూపించి ఇది తెలుసా అని అడుగుతున్నాడు. ఎంత ఎగతాళో అనుకుంది. కాని అది తమ దగ్గరకొచ్చేసరికి తెలిసింది అది పశుపతి సీల్ కాదని. దాని మీద ఒక అస్థిపంజరం కాలు మీద కాలేసుకునుంది. అది వాళ్ళెవరూ చూడని మాట నిజం. లేదు అన్నారందరూ ముక్తకంఠంతో. చూసారా, మేమంతా ఆర్కియాలజిస్టులం, సింధు నాగరికత గురించి మాకు చెప్పేదేంటి అన్నారు. ఈ సింధు సీల్ని పోల్చుకోలేకపోయారు. పోనీ ఈ ఇన్స్క్రిప్షన్ దాని మీద ఉంది, చదవగలరా అని జగన్ వైపు తోసాడా పెట్టిని. జగన్ ఆ సీల్ని విపులంగా పరిశీలించాడు. అది సింధు సీల్ అనడానికి వీలుగా అక్షరాలు కూడా తను చూసిన సింధు సీల్స్ మీదున్న అక్షరాల మాదిరిగానే చెక్కబడ్డాయి. కాకపోతే కొన్ని అక్షరాలు తనింతవరకు చూసిన గుర్తులేదు. ఆ అక్షరాల్ని మరోసారి చూశాడు. ఇందులో కొన్ని అక్షరాలను సీల్స్ మీద చూసిన గుర్తుంది. కాని అది చెప్పడం ఎందుకులే, పోల్చుకోలేనప్పుడు అని ఊరుకున్నాడు జగన్. మీరు పోల్చుకోలేరని నాకు తెలుసు. ఇది సైంధవ చదవగలిగాడు. మొదటి భాగం ఉంది కదా, ధనుస్సులోని మొదటి అక్షరం ద. కాని అప్పటికి మహాప్రాణాలు ఏర్పడలేదు. అందువల్ల ద అనే అక్షరాన్ని సూచిస్తోంది. రెండోది ద అనుకునుంది. అది ఏరుని సూచిస్తోంది. ఏర్ తాలూకా ఆ గుర్తు ఏని సూచిస్తోంది. అందువల్ల ఆ రెండూ కలిసి ద ఏ దేను సూచిస్తోంది. తర్వాత మనిషి మా, నాగం నా, నాలో చుక్క వల్ల అది ఎన్ను సూచిస్తోందని తెలుస్తోంది. ఆ తర్వాత ఒక ఆయుధం దాని పేరులో టాతో ప్రారంభమవుతుందని మిగిలిన సీల్స్ లో తెలిసింది. దానిని ఆనుకొనున్న 2 గీతలు ఈ కారాన్ని సూచిస్తున్నాయి. ఆ కాలంలో ఈ అనేది 2గా ఉపయోగించబడేది. యుద్ధాన్ని సూచించే 2 కత్తులు సమరం సాను సూచిస్తాయి. కింద చుక్క వల్ల అన్ అయింది. ఏనుగు తొండం కాను సూచిస్తోంది. చివరిది మళ్ళీ ఎన్ కలిపి చదవండి. డెమంటిస్కన్. అది కథ. అంటే ఇది సింధులోయ నాగరికతకు సంబంధించిందా ఈ డెమంటిస్కన్? ఆహా, అక్షరాల. సైంధవ చదివిన 100 సీల్స్ లో కొన్ని సీల్స్ లో
డెమంటిస్కన్ నగరానికి అపాయం తీస్తున్నట్లు సూచించే ఉన్నాయి. ఈ మొహంజుదారాలో అన్ని శవాల గొట్లు ఎలా ఏర్పడ్డాయో మీకు ఇప్పుడైనా అర్థమైందా? అవిది వరద వల్ల చనిపోయిన మనుషుల శవాలని అనుమానం. ఎందుకంటే అవి యుద్ధంలో చచ్చిపోయినవి ఉంటే పూర్తి కంకాళాలు ఉండే అవకాశం లేదు. కాదు, మొహంజుదారాలో కొందరు ప్రజలు డెమంటిస్కన్కి వ్యతిరేకంగా ఏదో పనిచేయడం వల్ల డెమంటిస్కన్ ఆ పట్టణాన్ని మొత్తం నాశనం చేశాడు. మిగిలిన పట్టణాలు మీకు తెలిసిన హరప్పా, లోధాల్లాంటివి నశింపజేయడానికి వెళుతూ ఉంటే పూర్తిగా మానవజాతి నశించిపోతుందని భయపడి ఒక మాంత్రికుడు తన మంత్రశక్తితో దానిని ప్రాణస్తంభన చేసి అతి శీతల వాతావరణం సృష్టించి భూస్థాపితం చేశాడు అని అనగానే శ్రీనాథ్కి లిల్లీ మాటలు గుర్తొచ్చాయి. అతి శీతల వాతావరణం ఎందుకు? ఈ ఆత్మ అతి శీతల వాతావరణంలో ఏమీ చేయలేదు. గెడ్డగట్టుకుపోయి చనిపోయిన దాంతో సమానం. ఆహా, ఇది మర్చిపోకూడదు అనుకున్నాడు శ్రీనాథ్. అది సరేనండి, కానీ ఇది సింధు ప్రాంతంలో ఉండాలి. కానీ బంగాళాఖాతంలోకి ఎలా వచ్చింది? సైంధవ తన తవ్వకాల్లో ఇది ఎక్కడుందో కనిపెట్టారు. 4000 సంవత్సరాల క్రితం మంత్రమహిమతో భూస్థాపితం చేయబడ్డ స్థలం కనుగొన్నాడు. కానీ దాన్ని తీసే ప్రయోగాలేం చేయలేదు. తన పరిశోధనలతో సంతృప్తి పడిపోయి పుస్తకం రాయడానికి నిర్ణయించుకుని ఇతని తాత తండ్రులు నివసించిన విశాఖపట్నానికి వచ్చాడు. ఓహో, అంటే ఈ సైంధవ్ కూడా విశాఖకు చెందినవాడేనన్నమాట. అది 1672వ సంవత్సరం. విశాఖపట్నం చేరిన సైంధవ్కు ఈ పరిశోధనలో సహాయం కోసం అప్పుడప్పుడు వీర్రాఘవ కలవడం వగేరాల వల్ల మైత్రి ఏర్పడింది. ఆ రోజుల్లో ఔరంగజేబు దండయాత్రలు ప్రజలని భయభ్రాంతులను చేస్తోంది. వీర్రాఘవ కూడా విపరీతంగా ఆలోచిస్తూ ఉండేవాడు. దీనికి ఏదైనా తరుణోపాయం కోసం వెతుకుతున్న రోజుల్లో సైంధవ ఒక విచిత్రమైన సలహా ఇచ్చాడు. తనకి డెమంటిస్కన్ గురించి తెలిసిందంతా చెప్పి దానిని ఔరంగజేబు సైన్యాల మీదకి ప్రయోగించవచ్చునని అన్నాడు. వీర్రాఘవ్ కూడా ఈ ఆలోచన నచ్చింది. ప్రస్తుతం అది బంధించబడి ఉందన్నాం, అదెలా వస్తుంది? నేను ఇన్నాళ్ళు ఆ అడవుల్లో ఆ మంత్రాలు నేర్చుకున్నా. దాన్ని పునర్జీవింపజేసి ఔరంగజేబు సైన్యాల మీదకి పంపుదాం. ఆ తర్వాత ఔరంగజేబు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ శక్తి మన ప్రజల్ని నశింపజేస్తే సంశయాన్ని వెలుగుచ్చాడు వీర్రాఘవ. దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ దాన్ని సమాధి చేసేయడానికి నా దగ్గర మంత్రాలున్నాయి. దీంతో సంతృప్తి పడిపోయాడు వీర్రాఘవ. అక్కన ద్వారా తానీషాని కలిసి తన ప్రణాళికని వివరించాడు. కష్టం మీద తానీషా అనుజ్ఞ పొంది 1673వ సంవత్సరం ఈశాన్యకు సైంధవని కెప్టెన్గా నియమించి కరాచీకి పంపించాడు. కరాచీ నుండి విశాఖపట్నం ఏదైనా వస్తువు తేవాలంటే నేల మీద రావడం సుఖం కదా. నిజమే, కానీ మొదటిది ఉత్తర భారతదేశం ఔరంగజేబు ఆధీనంలో ఉంది. ఔరంగజేబు రాజ్యంలో సాధ్యమైనంత తక్కువ కాలం ఉండడం, అంతేకాకుండా డెమంటిస్కన్ అనేటటువంటిది వీటికి భయపడే ఆత్మ సైంధవ విశాఖపట్నం చేరేటంత వరకు దీనిని మంత్రశక్తి నుండి విడుదల చేసే ఉద్దేశం లేకపోయినా ఏ పరిస్థితుల్లోనైనా ఏదైనా డెమంటిస్కన్కు చలనం కలిగినా సముద్రం మీద పెద్ద శక్తి చూపించలేదన్నమాట. అవును, కానీ ఎంత తక్కువ చూపిస్తున్నా ప్రస్తుతం నిన్ను ఇబ్బంది పెట్టడం లేదా? అంత తక్కువ శక్తే నిన్నింత ఇబ్బంది పెట్టగలిగినప్పుడు దాని అసలు శక్తి ఎంతుంటుందో ఊహించు. నిజమే, మంత్రం వేసినట్లు వింటున్నారంతా. కానీ జగన్కో సంశయం వచ్చింది. కానీ ఆ యుద్ధాల్లో ఔరంగజేబు ఓడిపోలేదే. అవును, ఆ డెమంటిస్కన్ని తీసుకుని సైంధవ విశాఖపట్నం చేరిన వెంటనే అది దొంగలించబడింది. వాట్? అదిరిపడ్డారంతా. దొంగలించబడింది అస్థిపంజరం. అది ఔరంగజేబు గూఢచారులు చేశారో లేకపోతే సింధు ప్రాంతపు గిరిజనులు చేశారో తెలీదు, కానీ అది దొంగలించబడింది. తర్వాత అది దొంగలించబడ్డంతో సైంధవ, వీర్రాఘవ నిరాశ చెందారు. ఇంత కష్టపడి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి తెచ్చిన విచిత్రాయుధం చేయి జారిపోయిందని. కానీ అప్పటికి వాళ్ళకి తెలీదు తమ విచిత్రాయుధం తమ మీదే ప్రయోగించబడుతోందని. అంటే దానిని దొంగలించిన వాళ్ళు దానిని పునర్జీవింపజేశారు. అది మనుషుల గుండెల కోసం నాలుక చాచడం ప్రారంభించింది. దాని నోటబడ్డ మొట్టమొదటి మనిషి దానిని బ్రతికించినవాడే. ఇవన్నీ తర్వాత కనుక్కోబడ్డాయి. వాడు తన శక్తి మీద విపరీతమైన నమ్మకంతో దానిని తన చెప్పు చేతల్లో ఉంచుకోగలనుకున్నాడు. అంత రహస్యంగా చేసింది ఒక సాధారణమైన మాంత్రికుడికి తెలిసిందంటే ఎందుకో నమ్మబుద్ధి కాలేదు శ్రీనాథ్కి. అయినా ఏం మాట్లాడలేదు. అది బ్రతికించబడి ప్రస్తుతం విశాలాక్షి నగర ప్రాంతంలో ఉందని త్వరలోనే అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ మనుషులు చచ్చిపోవడం, చచ్చిపోయిన మనుషులు దెయ్యాల్లా తిరగడంతో వీర్రాఘవ, సైంధవ ఆ ప్రాంతాన్ని పరిశోధించి అది ఎక్కడుందో కనిపెట్టారు. ఎక్కడుంది? టెన్షన్ తట్టుకోలేని రావ్ అన్నాడు. ఆ డెమంటిస్కన్ అది ఎక్కడ పునర్జీవింపబడుతుందో అదే తన గృహంగా ఏర్పరుచుకుంటుంది. అది మాంత్రికుడి ఇంటిలో తన రాజ్యం స్థాపించింది.
ఎక్కడా? విశాలాక్షి నగర్లోనా? ఆ, ప్రస్తుతం ఆల్ సైన్స్ కాన్వెంట్ బిల్డింగ్ ఆ స్థలంలోనే కట్టబడింది. అక్కడ దాన్ని చూసిన వెంటనే సైంధవ తన మంత్ర ప్రభావంతో దాన్ని బంధించడానికి ప్రయత్నించాడు. కాని తనకు వెంటనే తెలిసిపోయింది తన మంత్రాల శక్తి చాలా తక్కువని. కాని డెమంటిస్కన్కి కూడా తెలిసిపోయింది తన మీద ఎవరో మంత్రప్రయోగం చేయబోతున్నారని. అంతే, సైంధవ రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. అది చూసిన వీర్రాఘవ పిచ్చివాడైపోయాడు, పారిపోయాడు. కాని తనొక్కడే దాన్ని ఎదుర్కోగలని తనకు తెలుసు. ఎందుకంటే అది అతి శీతల వాతావరణంలో శక్తి కోల్పోతుందని తనకు మాత్రమే తెలుసు. ఎలాగైనా దాన్ని విజృంభించకుండా ఆపాలి. వెంటనే మంచుని భద్రంగా తీసుకుని బయలుదేరాడు. ఆ కాలంలో మంచు తయారు చేసే యంత్రాలున్నాయా అని అనుమానం వచ్చింది శ్రీనాథ్కి. అయినా అడగడానికి ధైర్యం చాలేదు. ఒకదాని తర్వాత ఒకటి ఆ మంచుగడ్డలు గదిలో వేస్తూ దాన్ని అలా 10 రోజులు అదే గదిలో బంధించాడు. ఘంటసాల నుండి ఒక పెద్ద రాగి పెట్టె తయారు చేయించాడు. విశాఖలోని ఒక పరిశ్రమలో దానిలో శీతల పరిస్థితులు కల్పించే ఒక యంత్రాన్ని తయారు చేయించాడు. ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ వీర్రాఘవ చాలా పొలుకుబడి గల మనిషి, డబ్బునవాడు. తను ఏదైనా చేయగల స్థితిలో ఉన్నాడు. మనకి కొన్ని విషయాలు తెలియనంత మాత్రాన అది అసంభవం అని అనుకోకూడదు. అతి శీతల వాతావరణాన్ని తయారు చేయగల యంత్రం అప్పుడుందా అని మీకు అనుమానం రావచ్చు. అప్పట్లో కూడా ఉండొచ్చు, తర్వాత అభివృద్ధి చేసి ఉండొచ్చు. వీటన్నింటిలోనూ మీకు నా మాటల మీద ఇండైరెక్ట్ గా మా ముత్తాత గారి మాటల మీద నమ్మకం ఉండాలి. ఓకే, మేం నమ్ముతున్నాం, చెప్పండి. వీర్రాఘవ డెమంటిస్కన్ను తీసుకురావడంతోటే ఈశాన్యకు సైంధవ అని పేరు మార్చాడు. దానిలో ఈ రాగి పెట్టెను పెట్టి మళ్లీ కరాచీ వైపు పంపించాడు. దానిని మళ్లీ అదే స్థలంలో బంధించడానికి ఒక నావికాదళ అధికారి బయలుదేరాడు. కాకపోతే అది బయలుదేరి గంటైనా కాకుండానే పెద్ద తుఫాన్ వచ్చింది. డెమంటిస్కన్కు భయపడి ఆ వాతావరణంలో కూడా ప్రయాణించారు. ఆ తుఫానుకు బలైపోయారు. సముద్రంలో కలిసిపోయింది. అది ప్రస్తుతం ఎక్కడుందో మీరు కనుక్కున్నారు అంటూ ఊపిరి పీల్చుకున్నాడు జయద్రథుడు. అది ఎవరికీ నమ్మడానికి వీల్లేకపోయినా తప్పక నమ్మారు. ఇప్పుడు ఏమైనా డౌట్స్ అడగండి. ఓకే, అది సముద్రంలో తన శక్తిని చూపించలేదు, అంతేకాకుండా అతి శీతల వాతావరణంలో అస్సలు తన శక్తిని చూపించలేదు, అంతే కదా అంటూ ఆగాడు శ్రీనాథ్. అలాగైతే 2-3 ఏళ్ల నుండి అది తన ప్రభావాన్ని చూపుతోంది కదా, అంతకు ముందు ఎందుకు చూపించలేదు? అది ఆలోచించవలసిన విషయమే. ఏమో, అతి శీతల వాతావరణం ఇంతవరకు ఉందేమో. ఏంటి, 300 ఏళ్లు 17వ శతాబ్దంలోని యంత్రం పనిచేస్తుందంటారా అన్నాడు జగన్. ఏమో, మనం చెప్పలేం. అది ఎంతకాలం పనిచేసింది అన్నది అది అతి శీతల వాతావరణం వల్లే తన శక్తి చూపలేదో మంత్రాల వల్ల కూడా మనకు తెలీదు. కానీ ప్రస్తుతం తన శక్తిని ప్రదర్శిస్తోంది. కాబట్టి మంత్రాల వల్ల ఇన్నాళ్ళు స్తబ్దంగా ఉంది అనుకునేందుకు లేదు. ఆ అతి శీతల యంత్రం పనిచేస్తుందో లేదో మనకు తెలియదు. ఏ పద్ధతి ద్వారా ఏ శక్తిని ఉపయోగించి అతి శీతల వాతావరణం కల్పించారు అన్నది కూడా తెలియదు. ఇన్నాళ్ళు దాని ప్రభావం చూపించకుండా ఇప్పుడు చూపించడానికి మాత్రం కారణం ఆ రాగి పాత్ర కొంత భాగం శైథిల్యం చెంది ఉండడమే. అతి శీతల వాతావరణం దెబ్బతిండమే అని మాత్రం చెప్పగలను అని ఊపిరి పీల్చుకున్నాడు జయద్రథుడు. అప్పుడు అది మంత్రాలతో ప్రాణస్తంభన చేయబడి ఆ తర్వాత అది బంధించబడింది. అది మళ్లీ బ్రతికించబడింది. దాని జీవితం ఆ మంత్రగాడి ఇంటి నుండే మొదలైంది. కానీ ఈసారి దాన్ని మంత్రాలతో బంధించినప్పటికీ ప్రాణస్తంభన చేయలేకపోయారు ఈ మాంత్రికులు. అందువల్ల దానికి అన్నీ గుర్తున్నాయి. అందుకే దాని అదృశ్య రూపంలో అది విశాలాక్షి నగర్లో తిరుగుతోంది. ఇప్పుడు దాన్ని బయటకు తీస్తే మనం మళ్లీ బంధించలేమేమో. అడగకూడదనుకుంటూనే అడిగాడు. ఆ భయం అక్కర్లేదు. నా శక్తి గురించి తక్కువ అంచనా వేయకండి. మీ పని దాన్ని బయటకు తీసి నాకు ఇచ్చేయడమే. నేను దాన్ని ప్రాణస్తంభన చేస్తాను. చేసి దాన్ని బంధించి తిరిగి భూస్థాపితం చేస్తాను. అలా చేస్తే అది నశించిపోతుందా? నశించిపోతుంది. ఇంతకుముందు సింధు ప్రాంతంలో ఎలా ఉందది? ఏమో, నాకు భయంగా ఉంది. దాన్ని అనవసరంగా బయటకు తీస్తున్నావేమోనని అంది ఇందిర. నాకు కూడా అన్నాడు శ్రీనాథ్. ఏం మాట్లాడకుండా వింటోంది జగన్ ఒక్కడే. అదేం మీరు భయపడాల్సింది కాదు. ఎందుకంటే అది ఇప్పుడు నీటిలో ఎంతో కాలం ఉండదు. ఆ అతి శీతల వాతావరణం నశించిపోయింది. మీరు తీస్తే నేను దాన్ని నశింపజేయగలను. నేను చచ్చిపోయిన తర్వాత మరి ఆ మంత్రాలు తెలిసిన వాళ్ళెవరూ ఉండరు. మీ ఇష్టం, నాకేం నష్టం లేదు. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. ఇంట్లో ఒకడు కూర్చున్న శ్రీనాథ్కి బోరు కొట్టడం ప్రారంభించింది. దీనికి ముఖ్య కారణం ఆ గదిలోకి వెళ్లాలన్నా ఈ గదిలోకి వెళ్లాలన్నా యామిని ఉంటుందేమోనన్న భయం తప్ప మరొకటి కాదు. ధైర్యం చేసి పుస్తకాలు చదువుకుంటూ కూడా కూర్చోలేడు.
ఏం చేయడానికి తోచక ఎప్పుడో ఏదో కొనాలి అనుకున్నాడని గుర్తొచ్చి అదేంటో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. అదేంటో గుర్తుకు రాకపోయినా టూత్ పేస్ట్ అయిపోవచ్చిందని గుర్తుకొచ్చింది. 2 నిమిషాల్లో డ్రెస్ చేసుకుని నెమ్మదిగా రాబర్ట్ కొట్టువైపు బయలుదేరాడు. 10 నిమిషాల నడక దూరం. కొట్లో రాబర్ట్ లేడు. కొత్తగా పనిలో పెట్టుకున్న కుర్రాడున్నాడు. సాధారణంగా రాబర్ట్ పని కుర్రాళ్ళకి కొట్టు అప్పచెప్పి ఎక్కడికి వెళ్ళడు, అందులోనూ కొత్తగా పనిలో పెట్టుకున్నవాణ్ణి. ఎరా రాబర్ట్ ఏడి? అడిగాడు శ్రీనాథ్. చర్చి వైపు వెళ్లారండి. ఏంటండి, ఏమైనా కావాలా? ఓ క్లోజప్ టూత్ పేస్ట్ అని. రాబర్ట్ చర్చికి ఈ వేళకాని వేళ ఎందుకెళ్లాడా అని ఆలోచిస్తూ ఉండగానే ఓ 100 గ్రాముల ప్యాక్ తీసుకుని టేబుల్ మీద పడేశాడు. కొత్తగా పనిలో జాయిన్ అయిన వ్యాపార చిట్కాలు నేర్చేసుకున్నాడని ఆశ్చర్యపోయాడు శ్రీనాథ్. దీన్నేమైనా నేను ఒంటికి రాసుకుని మాలిష్ చేసుకుంటాననుకున్నావా? 50 గ్రాముల ప్యాక్ ఇవ్వు. ఇది చవకే సార్, 2 రూపాయలు ఆదా. చూడు, నీ కబుర్లు నాకు చెప్పకు. అది దాచి 50 గ్రాములు పట్రా. ఎంత? 13 రూపాయలు సార్. అయిష్టంగానే చిన్న ప్యాక్ తీసుకొచ్చిచ్చాడు. టూత్ పేస్ట్ తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్లాలని లేదు. ఇక్కడికొచ్చింది కొంచెంసేపు రాబర్ట్తో మాట్లాడడానికే. సరేలే, చర్చి వైపు వెళ్ళాడంటున్నాడు కదా అని నెమ్మదిగా చర్చి వైపు అడుగులు వేశాడు. దూరంగా కొండ మీద రాబర్ట్ అటు ఇటు పరుగెడుతూ ఏదో ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. కొంచెం దూరంలో డేవిడ్. ఒక్కసారి వెన్నులోంచి వణుకు ప్రారంభమైంది. డేవిడ్ ఇంతలా ఆడిస్తున్నాడంటే ఖచ్చితంగా ఈరోజు రాబర్ట్కేదో ప్రమాదం ముంచుకు రాబోతోంది అనుకుని పరిగెడుతున్నట్లు నడవడం ప్రారంభించాడు శ్రీనాథ్. డేవిడ్ ముందు వెనక రాబర్ట్ నెమ్మదిగా చర్చిని ఆనుకున్న సిమెట్రీని సమీపిస్తున్నారు. రాబర్ట్, రాబర్ట్, ఆగు, ఇలారా అంటూ అరుస్తున్నాడు శ్రీనాథ్. రాబర్ట్ వినిపించుకోవడం లేదు. రాబర్ట్తో ఆడుతున్నట్లు అటు ఇటు పరిగెడుతున్నాడు డేవిడ్. 4 స్తంభాల ఆటలు తండ్రి చేత ఆడించేదంత చిన్న కుర్రాడు కాదు డేవిడ్ బ్రతుకున్నప్పుడు. అయినా తనని ఎందుకిలా పరిగెట్టిస్తున్నాడని ఆలోచించే స్థితిలో లేడు రాబర్ట్. శ్రీనాథ్ పరిగెట్టడం ప్రారంభించాడు. ఎలాగైనా రాబర్ట్ని ఆపాలి, లేకపోతే ఈరోజు డేవిడ్ రాబర్ట్ని చంపికాని వదలడని అర్థమైంది. పరిగెడుతూనే, రాబర్ట్, రాబర్ట్, ఆగు, ఒక్క నిమిషం. ఈసారి శ్రీనాథ్ గొంతు రాబర్ట్కి వినిపించింది. ఒక్క నిమిషం వెనక్కి తిరిగి చిరాగ్గా చూసి మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు. పరిగెడుతున్న శ్రీనాథ్కి ఆయాసం వచ్చింది. తనకన్నా వయసులో పెద్దవాడైన రాబర్ట్ ఎలా పరిగెడుతున్నాడో ఆశ్చర్యంగా ఉంది. రాబర్ట్ సిమెట్రీ గేటుకు 100 మీటర్ల దూరంలో ఉన్నాడు. తనకి రాబర్ట్కి కనీసం 100 మీటర్ల దూరం ఉంటుంది. కానీ తని కొండెక్కితే గాని రాబర్ట్ని అందుకోలేడు. రాబర్ట్ సిమెట్రీ లోపలకు వెళ్లే ముందే కలుసుకుని ఎలాగైనా వెళ్లకుండా ఆపాలి. సాధ్యమైనంత వేగంగా సిమెట్రీ వైపు వెళ్లడం ప్రారంభించాడు. కష్టపడి కొండెక్కేసరికి రాబర్ట్ సిమెట్రీ గేటును చేరుకున్నాడు. డేవిడ్ లోపల నుండి పిలుస్తున్నాడు. రాబర్ట్, ఆగు, లోపలికి వెళ్ళకు, వెళితే చచ్చిపోతావు. డేవిడ్ ప్రస్తుతం నీ కొడుకు కాదు. ఒక్క నిమిషం నా మాట విను, లోపలికి వెళ్ళకు అంటూ అరుస్తూ పరిగెడుతున్న శ్రీనాథ్ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్లాడు రాబర్ట్. డాడీ, ఇలా రండి, కమాన్, నన్ను పట్టుకోండి అంటూ డేవిడ్ తన సమాధి వైపు నడిచాడు. డేవిడ్ వెనకాల పరిగెడుతున్నాడు రాబర్ట్. డేవిడ్ తన సమాధిని చేరాడో లేదో ఆ సాయంకాలపు వెలుగులో ఒక్క మెరుపు మెరిసింది. అంతే, డేవిడ్ సమాధిపై నిలువుగా కట్టిన గోడతో సహా నిలువుగా 2గా విడిపోయి 2 వైపులా కదిలింది. డేవిడ్ అందులోంచి నడిచి వెళ్లిపోయాడు. రాబర్ట్ జరిగిందేంటో చూసి ఆలోచించే స్థితిలో లేడు. డేవిడ్ కనిపించకపోయేసరికి ఒక్కసారి ఆ లోపల దాక్కున్నాడనే సంశయం కలిగింది. సమాధి నిలువుగోడ దాటి చూద్దామని ఒక్కడుగు వేశాడు. అంతే, అంతా చీకటిగా ఉంది లోపల. కాని ఏదో కదులుతున్నట్లు అనుమానం వచ్చి చూశాడు. సమాధి గోడ ఏదైతే విడిపోయి దారిచ్చిందో అది మళ్లీ 2 ముక్కలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. వెంటనే రాబర్ట్కి గుర్తుకొచ్చింది, తన రెండింటి మధ్య ఉన్నాడని. వెంటనే బయటకు గెంతబోయాడు. కాని లోపల నుండి ఎవరో తనని కదలనివ్వడం లేదు. డేవిడ్ అయ్యుంటాడేమో. వెంటనే శ్రీనాథ్ గుర్తుకొచ్చాడు. 2వ చెయ్యెత్తి గేటు వైపు చూసి, శ్రీనాథ్, సేవమి, సేవమి అని అరిచాడు. అప్పుడే గేటు దగ్గరకు చేరిన శ్రీనాథ్ నెమ్మదిగా దగ్గరవుతోన్న గోడని, మధ్యలో ఉండిపోయిన రాబర్ట్ని చూసి పరిగెత్తి రాబోయాడు. కాని ఎంతకీ తుప్పు పట్టిన ఆ ఇనుప గేటు తెరుచుకోలేదు. అది తీయడం ఇక అనవసరం అన్నట్లు రాబర్ట్ గొంతు ఆగిపోవడమే కాకుండా పటపట ఎముకలు విరిగిన శబ్దం వినిపించేసరికి అటు చూశాడు. గోడ ఎప్పట్లా ఒకటిగా నున్నగా మెరుస్తూ కనిపిస్తోంది. ఇప్పటికీ ఇంతకు ముందు గోడకి తేడా ఏంటంటే గోడ మధ్యలో పైకెత్తిన రాబర్ట్ చెయ్యి బయట వేలాడుతూ ఉంది. చెయ్యి నుండి కారిన రక్తం చారంతే. ఒక్క నిమిషం స్తంభించిపోయాడు శ్రీనాథ్. మరో మనిషి బలైపోయాడు అనుకున్నాడు బాధగా. వెంటనే పోలీసులకు తెలియజేయడమా మానడమా అని ఆలోచించాడు.
పోలీసులకు చెప్పి కిందటిసారిలాగా ఈ జంజాటం నెత్తికి చుట్టుకోలేడు. అలాగని చెప్పకుండా ఉండలేడు. వెంటనే కొండ దిగి కిందకొచ్చాడు. ఈ మధ్య స్కూల్ పక్కగా తెరిచిన పబ్లిక్ టెలిఫోన్ బూత్ గుర్తుకొచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్కి రింగ్ చేసి సిమెట్రీలో ఎవరో చంపబడ్డారని చెప్పి మిగిలిన వివరాల కోసం పోలీసు వాళ్లు అడుగుతుండగానే ఫోన్ పెట్టేసి ఇంటివైపు నడిచాడు శ్రీనాథ్. 8:30 గంటలకు సిమెట్రీకి చేరిన ఎస్ఐ భయపడుతూనే మొత్తమంతా వెతికాడు. కాని శవంజాడ ఎక్కడా కనిపించకపోవడంతో వెళ్లిపోదాం అనుకుంటూ ఉండగా కానిస్టేబుల్కు డేవిడ్ సమాధి నుండి పొడుచుకొచ్చిన రాబర్ట్ చేయి కనిపించింది. అంతే గుండె ఆపేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి, సార్, ఆ సమాధిలో శవం. ఎక్కడా? అదేనండి, ఆ సమాధి నుండి ఒక చెయ్యి వేలాడుతోంది. ఇదేదో దెయ్యం పని అయి ఉంటుందండి. నాన్సెన్స్, పద అంటూ కదిలాడు ఎస్ఐ లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ. అక్కడికి చేరేసరికి భయం వేసిన వెంటనే సర్దుకుని ఎవరో దీన్ని తవ్వి శవాన్ని లోపల పెట్టేసి ఉంటారనే అద్భుతపు ఆలోచన తెచ్చుకుని, నువ్వెక్కడే ఉండు, నేను వెళ్లి ఇంకా స్టాఫ్ను సెర్చ్ లైట్లు తీసుకునొస్తాను. నేనా ఇక్కడ ఈ రాత్రిపూట? బాబోయ్ అని గుండె బాదుకున్నాడు. కాని తప్పక మరో కానిస్టేబుల్తో పాటు ఉండడానికి ఒప్పుకున్నాడు. సిమెట్రీ ఫ్లడ్ లైట్ తో వెలిగిపోతోంది. 20-30 మంది పోలీసులు, చాలా మంది స్థానిక ప్రజలు. ఎవరికీ అంతుపట్టని విషయం. ఎవరైనా మనిషిని హత్య చేస్తే సమాధి ఓపెన్ చేసి అందులో పెట్టి మళ్లీ ఎందుకు మూయాల్సి వచ్చింది అన్నది. అయినా పోలీసులు అవన్నీ ఆలోచించే స్థితిలో లేరు. ఆ సమాధిని ఓపెన్ చేసి శవాన్ని తీయాలనే ఉద్దేశంలో ఉన్నారు. కాని శవం ఎక్కడ ఉన్నట్లు అన్నది అర్థం కావట్లేదు వాళ్ళకి. భూమి మీద ఉన్న శవపేటికున్న ప్రాంతంలో ఈ కొత్త శవం ఉండే అవకాశం లేదు. దీనిపైన నెట్ట నిలువుగా అందం కోసం కట్టబడ్డ గోడలోంచి చెయ్యి కనిపిస్తోంది. కాబట్టి అందులో ఉండొచ్చునని నిర్ణయించుకుని దాన్ని తవ్వడం ప్రారంభించారు. అందమైన బ్లాక్ గ్రానైట్లు ఖణీలుమని ముక్కలవుతున్నాయి. ఓ అరగంట కష్టపడి తవ్విన తర్వాత అర్థమైంది అది నెట్ట నిలువు గోడ మాత్రమేనని, అందులో ఏ వస్తువు ఉండే అవకాశం లేదని. మరి ఈ చెయ్యి? పొట్టు వదలకుండా ఆ చెయ్యి చుట్టూ తవ్వడం ప్రారంభించారు. కొంచెం తవ్వేసరికి అర్థమైన విషయం ఏంటంటే ఆ గోడలో 2 ముక్కల మధ్య ఒక మనిషి ఆపడంలో అయిపోయాడని. కాని అదెలా సాధ్యం? మానవ మాతృడెవడు ఆ గోడని 2 ముక్కలు చేసి అందులో మనిషిని నిలబెట్టి మళ్లీ ఆ గోడ ముక్కలను దగ్గరకు చేర్చి అతికించలేడు. అందరికీ లోపల భయంగానే ఉంది. ఇంతకీ ఆ మనిషి ఎవరన్నది పోల్చుకోవడం ఎలా? రాళ్ల మధ్య మొహం కాదు కదా, ఎముకలు కూడా మిగలేదు. ఎలా పోల్చుకోవడం? ఆఖరికి హతుడి చేతుకున్న ఉంగరం మీద ఉన్న పేరును బట్టి రాబర్ట్ అని నిర్ణయించుకున్నారు. రాబర్ట్ చచ్చిపోయాడని తెలియగానే అందరూ బాధపడ్డారు. మంచివాడు కదా అని. కాని కొందరికి అనుమానం రాకపోలేదు ఆ ఉంగరం దొంగిలించిన వాడెవడో చచ్చిపోయి ఉంటాడని. కాని దూరం నుంచి అంతా చూస్తున్న శ్రీనాథ్కి నిజం తెలుసు. అది రాబర్ట్ అని, ఆఖరి నిమిషాల్లో తన సహాయం కోసం చాచిన చెయ్యి అదని. కాని కంటనీరు నింపడం మినహా మరేం చేయలేకపోయాడు. నెమ్మదిగా బయట గేటు దగ్గరికి చేరిన శ్రీనాథ్కి ఆశ్చర్యం కలిగిస్తూ సునాయాసంగా గేటు తెరుచుకుంది. మరి సాయంత్రం ఎందుకు తెరుచుకోలేదు? అల్ట్రాసోనిక్ ఎక్విప్మెంట్ తో ఉన్న మోటార్ బోట్ ని అద్దెకు తెచ్చాడు జగన్. ఉదయం 10 గంటలకల్లా రావు, జగన్, ఇందిర చేపల రేవుల దగ్గరికి చేరారు. అంతా శ్రీనాథ్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూస్తోంది సౌండింగ్ ప్రారంభించడం గురించి కాదు. ముఖ్యంగా నిన్నటి వింత హత్య గురించి శ్రీనాథ్కి ఏమైనా తెలిసేమో విందామని మాత్రమే. ఇంతట్లోకే శ్రీనాథ్ వచ్చాడు. గుడ్ మార్నింగ్. ఇంకా ఫార్మాలిటీస్ మానలేది మహానుభావుడు అనుకుంది ఇందిర. ఇవాళ న్యూస్ పేపర్ చూసారా అన్నాడు జగన్. లేదే, ఏంటి విషయం? విశాలక్ష్మీనగర్లో మరో వింత హత్య అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు రావు. అది తెలుసు. దాని గురించి తెలిసిన వాడిని నేనొక్కడే. కొంపదీసి మీరా హత్య చేయలేదు కదా అంది ఇందిర. జడుసుకున్నాడు శ్రీనాథ్. హాస్యాలకైనా అలాంటి మాటలు గట్టిగా అనడం నాకు ఇష్టం లేదు. పొరపాటున ఎవడైనా విని ఏ ఆధారం లేని పరిస్థితుల్లో ఇదే ఆధారం అనుకోగలడు. ఓకే సారీ. ఇంతకీ మీకేంటి తెలుసు? రాబర్ట్ డేవిడ్ని పట్టుకుందామనే ప్రయత్నంలో వెళ్లి అందులో ఇరుక్కుపోయాడు. అంటే నాకు అర్థం కాలే. ఇంతకీ డేవిడ్ ఎవడు? డేవిడ్ ఏడాది క్రితం చనిపోయిన రాబర్ట్ కొడుకు. నిన్న సాయంత్రం రాబర్ట్ చర్చి వైపు వెళ్లాడని తెలిసి నేను మాట్లాడదామని వెళ్లాను. రాబర్ట్ డేవిడ్ వెంట పరిగెడుతూ కనిపించాడు. నేను వెంట పరిగెట్టి ఎంత వారించినా వినకుండా డేవిడ్ వెంట సిమెట్రీలోకి దూరాడు. నేను సిమెట్రీ గేటు దగ్గరికి చేరేసరికి రాబర్ట్ విడిపోయిన సమాధి 2 బ్లాకుల మధ్య ఉన్నాడు. అవి కదలడం ప్రారంభించేసరికి రాబర్ట్ డేవిడ్ పట్టుకోవడం వల్ల కాబోలు సేవ్ మీ అంటూ అరిచాడు. ఆ ఇనప గేటు ఎంతకీ తెరుచుకోకపోవడం వల్ల నేను లోపలికి వెళ్లకుండానే రాబర్ట్ ఆ మధ్య నలిగి చచ్చిపోయాడు. మళ్లీ పోలీస్ కేసులో ఇరుక్కోవడం ఇష్టం లేక ఫోన్ చేసి పేరు చెప్పకుండా ఉండిపోయాను. 4 వైపులా చూస్తూ నెమ్మదిగా చెప్పాడు శ్రీనాథ్.
ఈజ్ ఇట్? అంతవరకు ఆశ్చర్యంగా వింటున్న అందరూ ఒక్కసారి అరిచారు. అంటే అది ఖచ్చితంగా రాబర్ట్ శవమేనన్నమాట. ఆహా, నా కళ్ళతో నేను చూశాను. సర్లేండి, ప్రస్తుతం ఈ పని గురించి చూద్దాం. ఆ విషయం తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. దానికి మనం రెంట్ పే చేస్తున్నాం అని మర్చిపోతున్నాం. విష్ణుని రమ్మనమని చెప్పాను, ఇంకా రాలేదు. అతని కోసం ఎదురు చూస్తున్నాను. అతనైతే ఈ ఇన్స్ట్రుమెంట్ ని బాగా ఆపరేట్ చేయగలడు అంటూ ఉండగానే విష్ణు వచ్చాడు. నన్ను తిట్టుకుంటూ ఉంటారనుకుంటాను. ఇంకా ప్రారంభించలేదా? ఆ, వచ్చావా? మీట్ మై ఫ్రెండ్స్ అంటూ శ్రీనాథుని పరిచయం చేసి హీఈస్ మిస్టర్ విష్ణు అన్నాడు. వెంటనే అందరూ పడవ మీద ముందు రోజు సర్వే చేసి మౌండ్ అని నిర్ణయించిన స్థలానికి బయలుదేరారు. పడవ చేరిన దగ్గర నుండి దానిలోని సౌండర్ని, ఫ్లాటర్స్ ని ప్రతిదాన్ని చెక్ చేసుకుని సంతృప్తి పడ్డాడు విష్ణు. ఇంతకీ మీరు దీంతో ఏం చేయబోతున్నారో చెప్తే సంతోషిస్తాను అన్నాడు శ్రీనాథ్. ఓహో, మీరు ఆర్కియాలజిస్టులు కారు కదూ, దీని గురించి మీకు అసలు తెలియదనుకుంటాను. ఆమె కరెక్ట్ అన్నాడు విష్ణు. 100%. నిజం చెప్పాలంటే ఈ ఆర్కియాలజిస్టులకి దాని గురించి ఏం తెలీదు, కానీ తెలియదని ఒప్పుకోరు అనగానే అందరూ పొక్కును నవ్వారు. సరే చెప్పు, మేం కూడా తెలుసుకుంటాం. ఇలా రండి, ఇది చూసారా? ఇది అల్ట్రాసోనిక్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవి సముద్ర అడుగున భూతలాన్ని తాకి తిరిగి ఈ పడవని చేరినప్పుడు ఇదిగో ఈ రిసీవర్ గ్రహిస్తుంది. అది భూతలం వరకు వెళ్లి తిరిగి రావడానికి పట్టిన కాలం బట్టి ఆ దూరం తెలుసుకోవచ్చు. దాన్ని ఈ ప్లాటర్స్ ప్లాట్ చేస్తాయి. మనం ఈ ప్రొఫైలింగ్ లో సముద్ర భూతలం మీద ఉన్న గుట్టలని, లోయల్ని తెలుసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం మీకు ఇది పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే ఈ మౌండ్ ఎంత దూరం వ్యాపించింది, దాని వైశాల్యం ఎంత అన్నది తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి మీరు ఆ మునిగిన వస్తువు ఆకార పరిణామాలు ఊహించి సాల్వేషన్ కు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ మౌండ్ లో పడవ మునిగి ఉందా లేదా అన్నది ఈ సర్వే వల్ల మీకు ఖచ్చితంగా తెలీదు. కాకపోతే దాని ఆకో పరిణామాలను బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పడవ మునుగుందా లేదా అన్నది తెలియాలంటే గ్రావిటీ సర్వే చేసి కానీ లేదా బోరు డ్రిల్ చేసి ఆ మెటీరియల్ని బట్టి కానీ తెలుసుకోవచ్చు. అంతేనా? అదే నేను చెప్పాను. మరి నాకు తెలీదు అన్నది ఏంటి? నేనెంత స్క్రిప్ట్ డిస్ఫైర్ చేయగలిగినా నన్ను ఆ పని చేయనిస్తారా మీ ఆర్కియాలజిస్టులు? ఇది అంతే, శంఖంలో పోస్తే కానీ తీరదం కాదు. ఓకే, నౌ లెట్ us ప్రొసీడ్. గంటల తరబడి తర్జన భర్జనలు పడి ఫ్లాటర్ నుండి పేపర్ చింపి ఇది మౌండ్, ఇంకా మీరేం చేసుకుంటారో చూసుకోండి అన్నాడు. న్యూ కాలనీలో అందరూ సమావేశం అయ్యారు. తర్వాత ప్రణాళికలన్నీ వేసుకునేందుకు ముందుగా ఆలోచనలోంచి తేరుకున్న శ్రీనాథ్, ఇంతకీ పూర్తి ఖర్చు ఎంత అవుతుందని అంచనా? తీయడానికి మాత్రం 25 లక్షలు. మనం 50% పెట్టగలిగితే 50% బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. కాబట్టి మనం 12.5 లక్షలు సంపాదించాలి. మీరు షేర్ ఏమైనా పెంచగలరా? అత్యవసర పరిస్థితుల్లో చేయగలను. ఎందుకంటే షాపుని కానీ ఇంటిని కానీ హైపోతికేట్ చెయ్యాలి, కానీ నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు. ఓకే, నువ్వు రావు. నేను 3 లక్షల కన్నా ఇవ్వడం కష్టమే. మరో 1 లక్ష జీపీఎఫ్ లోన్ పెట్టుకోవచ్చు. ఓకే, అంటే నీ షేరు 4 చేస్తున్నాను. నేను ఎలాగైనా 3 సంపాదిస్తాను. మిగిలిన 8 లక్షలు మీదండి. ఇజ్ ఇట్ ఓకే? ఓకే ఓకే. మనం ఎప్పుడు పడవని తీయబోతున్నాం? డబ్బులు ఎప్పటికి అవసరమవుతాయి? మనం డబ్బులవి పోగు చేసి ఏర్పాట్లు చేసుకుని దాన్ని తీసే ఉద్యమం ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం. అంటే 10 రోజులు కూడా లేదు. గుడ్. తొందరగా ఆ డెమంటిస్కన్ని వదిలించుకోకపోతే లాభం లేదు అన్నాడు శ్రీనాథ్. ఈ మాటలతో జగన్కో చిన్న అనుమానం వచ్చింది. శ్రీనాథ్కి దాన్ని తీయడానికి ఎన్నాళ్ళు పడుతుందని ఏమైనా ఆలోచన ఉందా లేదా అని. మరో విషయం, ఏ పరిస్థితుల్లోనూ మన నలుగురిలోంచి ఎవరూ కూడా ఈ పని పూర్తి కాకుండా విసిగిపోయి మధ్యలో మానేయడం గాని వాళ్ల షేర్లు అడగడం కానీ చేయకూడదు. ఇన్నాళ్లు ఓపికగా ఉన్న వాళ్ళకి ఆ మాత్రం ఓపిక ఉండదేంటండి అన్నాడు శ్రీనాథ్ నవ్వుతూ. దీంతో జగన్కి నమ్మకం బలపడింది. శ్రీనాథ్కి ఎంత టైం పడుతుందన్న ఆలోచన లేదని. ఎంతకీ ఎన్నాళ్ళు పడుతుందనుకుంటున్నారు దాన్ని బయటికి తీయడానికి? ఇలా అడగగానే ఎక్కువ టైం పడుతుందేమోనని అనుమానం వచ్చింది శ్రీనాథ్కి. అందుకే తను అనుకుంటున్నట్లు వారం రోజులు అనకుండా 3 లేదా 4 వారాలు అన్నాడు. ఈసారి జగన్ చిన్నగా నవ్వాడు. ఎంత తక్కువ అనుకున్నా కనీసం 2 సంవత్సరాలు. తన డబ్బు 2 సంవత్సరాలకు బ్లాక్ కావడం అంత ముఖ్యమైన విషయం కాదు. కానీ ముఖ్యంగా ప్రజలేం కావాలి? ఆ డెమంటిస్కన్ ఒక్కొక్కరిని అలా చంపేస్తూ ఉంటే చూస్తూ ఏళ్ల తరబడి కూర్చోవాలా? దానిని బయటకు తీసేటప్పటికీ ఈ విశాలక్షి నగర్లో ప్రజలంటూ మిగులుతారా? ఏంటండి, 2 ఏళ్లే? 2 ఏళ్లలో విశాలక్షి నగర్లో మనుషులెవరైనా మిగులుతారా? ఎందుకు మిగలరండి? దానికోసమని మనం ఈ పడవని బ్లాస్ట్ చేసి ఆ రాగిపెట్టిని 1 రోజులో తీలేం కదా. హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న పడవను బ్లాస్ట్ చేయడం చట్టరీత్యా నేరం. బ్లాస్ట్ చేసి ఆ పెట్టి తీయాలంటే ఎన్నాళ్ళు పడుతుంది?
ఈ ప్రశ్నతో జగన్కి భయం వేసింది. బ్లాస్ట్ చేసే ఆలోచన కలిగించడమే అంత మంచిది కాదని నిర్ణయించుకుని, మనం దాన్ని బ్లాస్ట్ చేయలేమండి, దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. నేనడిగింది బ్లాస్ట్ చేస్తే ఎన్నాళ్ళు పడుతుంది అని మాత్రమేనండి. కొన్ని గంటల నుండి ఒక రోజు వరకు. అదృష్టం బాగుంటే బ్లాస్ట్ చేసిన వెంటనే ఆ పెట్టె నీటిపైన తేలిపోతుంది. లేకపోతే దాని గురించి వెతకాలి. ఖర్చు ఎంత అవుతుంది? ఖర్చుకే ఉంది. డైనమేటు, అండర్ వాటర్ ఫ్యూజెస్, ఒక చిన్న డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ ఉంటే చాలు. 10-15 వేలు. ఈ ఆలోచనని ఎలాగైనా మానిపించాలని ఆలోచిస్తున్న జగన్కి తక్కువ ఒక ఆలోచన వచ్చింది. బ్లాస్టింగ్ లో పెట్టి కూడా పేలిపోయే ప్రమాదం ఉంది అన్నాడు శ్రీనాథ్ మొహంలోకి చూస్తూ. అటర్ ఫెయిల్యూర్. అది పేలకుండా పడవని మాత్రం పేల్చే ఎక్విప్మెంట్ ఏం లేవా? చెప్పలేం. అది పెట్టెను పేల్చే అవకాశం లేదు అని నిర్ణయించిన డైనమైట్ కూడా పేల్చేయొచ్చు. ఎందుకంటే పడవ మునిగి 300 ఏళ్లు దాటింది. అందువల్ల ఆ ఆలోచనని కట్టిపెట్టి ఈ షిప్ సాల్వేషన్కి ఆలోచించండి అన్నాడు జగన్. జగన్ కొంత నిజం చెప్పడం లేదని, ఆర్కియాలజిస్ట్గా తనకు ఆ పడవ మీదనే దృష్టుందని శ్రీనాథ్కి అర్థమైంది. అందుకే తాత్కాలికంగా ఊరుకున్నాడు. ఇంతకీ రేపు మన ప్రోగ్రాం ఏమిటి అంది ఇందిర. రేపు ఆ మౌండ్ మీద చిన్న డ్రిల్ చేసి అందులో నుంచి బయటకొచ్చే మెటీరియల్ని పరీక్ష చేసి అక్కడ పడవ ఉందా లేదా అన్నది నిర్ణయించాలి. అంటే ఇంకా మనం అక్కడ సైంధవ్ ఉంది అని కన్ఫర్మ్ చేయనట్లే కదా. అయితే అప్పుడు దాని సాల్వేషన్ గురించి గాని, బ్లాస్ట్ చేయడం గురించి గాని ఆలోచించడం ఏంటి అంటూ టీ పెట్టడానికి లోపలికెళ్ళింది. ఇందిరా వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేశాడు కానీ శ్రీనాథ్కి అక్కడే ఉండిపోవాలనుంది. విశాలాక్షి నగరంటేనే భయం పట్టుకుంది. ఒకటైతే తట్టుకోగలడు, ఎన్నని ఎక్కడో ఒక చోట ఏదో ఒక దెయ్యం ఎవరినో ఒకరిని చంపకుండా ఉండదు. అలాగైపోయింది విశాలాక్షి నగర్. ఏంటో ఆ మృతనగరం అన్న పేరే దీనికి సరైందనిపిస్తోంది. అందుకని మరి ఇంటికి వెళ్లలేక నెమ్మదిగా కేజీహెచ్ వైపు పోనిచ్చాడు యమహాని. విశాఖ ఉమెన్స్ కాలేజీకి కొంచెం ముందు వెహికల్ని పార్క్ చేసి దగ్గరగా ఉన్న బెంచి మీద చతికిలు పడ్డాడు. ఎంతసేపు అలా కూర్చున్నాడో తెలీదు. శ్రీనాథ్ వెళ్లిన అరగంటకి జగన్ కూడా బయటికి వెళ్లిపోవడంతో బోరు కొట్టిన ఇందిర సుగుణని కలుసుకుని కబుర్లు చెప్పుకుని వీలైతే సినిమాకి పోదాంలే అని బయలుదేరింది. యూనివర్సిటీ లేడీస్ హాస్టల్కి వెళుతూ దారిలో తనకు పరిచయమైన బైకు కనిపిస్తే బండి కొంచెం స్లో చేసి AP 31G 7974 ఈ మహానుభావుడు ఇంటికి వెళ్లదన్నమాట. పాపం తలుచుకుంటే జాలిస్తోంది. సొంత ఇంటికి వెళ్లడానికి ఎలా భయపడుతున్నాడో అనుకుని తన బండి పార్క్ చేసి సానుభూతి చూపిద్దామని దగ్గరకు వెళ్ళినా సరే ఈ లోకంలోకి రాని శ్రీనాథ్ కళ్ల ముందు చిటికలు వేసి ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అంది. అప్పుడే లోకంలోకి వచ్చిన శ్రీనాథ్ తన పరిశీలనలు చెప్పడానికి ఒక శ్రోత దొరికిందని సంతోషించాడు. ఓ, మీరెలా వచ్చారండి? ఏం రాకూడదా? అబ్బే, రాకూడదని కాదు, ఇంటి దగ్గర చెప్పలేదు కదా ఇటు వస్తున్నట్లు. అప్పటికి అనుకోలేదులేండి. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికి ఏముంది, అటు చూడండి, ఆ ఆవులున్నాయి చూసారా, వాటిని అలా చూస్తూ ఉండండి, ఎంత అమాయకంగా సున్నితంగా కనిపిస్తాయో. ఏంటి, ఆవులు సున్నితంగా కనిపిస్తున్నాయా? సున్నితం అంటే సున్నితమైన హృదయం అనండి. ఆవులే కాదు, కుక్కలు కూడా. మనుషుల్లోని సున్నితమైన హృదయాన్ని గుర్తించలేని మనుషులున్న ఈ కాలంలో జంతువుల గురించి కూడా సమానంగా ఆలోచించగల మనిషిన్నాడని శ్రీనాథ్ని చూసి ఇందిర మెచ్చుకుంది. నిజమే, జంతువులకు మాత్రం మనుషుల లక్షణాలు ఉండవని ఎక్కడుంది? సర్లేండి, ఎంతకీ మీరిలా ఎటు వెళుతున్నారు? హాస్టల్కి. మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారు? మీకోసమే, తక్కువ అనేశాడు. ఇందిర ఏం అనుకోదని తెలిసినా తనకే మొహమాటం వేసింది ఇందిర వైపు చూడ్డానికి. ఇందిర నవ్వి, మీకు మాట్లాడడం వచ్చే, ఇంకా రాదేమనుకున్నా. మీకు రాందేంటో ఇప్పుడు అర్థమైంది. ఆడపిల్లల కోసం ఇలా రోడ్డు మీద ఎదురు చూడకూడదు. అలా రామకృష్ణ బీచ్ దాటిన తర్వాత గొడుగులున్నాయి చూసారా, అక్కడ వీలైతే చురుచీకట్లో వెయిట్ చేయాలి. అలాగైతే ఎవరైనా వస్తారు. నేను మాట్లాడడానికి మాత్రమే ఎదురు చూస్తున్నాను. నాకు స్నేహితులు కావాలి, ప్రియురాళ్ళు అక్కర్లేదు. ఆ మాట నేను అన్నానా? అయినా మీ స్టేట్మెంట్లో కూడా స్నేహితులు కావాలి అన్నంతవరకు ఒప్పుకుంటాను. ఆ తర్వాత ఒప్పుకోలేను. ఏం, నేను మిమ్మల్ని స్నేహితురాలుగానే ఆలోచిస్తున్నాను. తనని ఈ సంభాషణలో ఇరికిస్తే మరి మాట్లాడదని. సరే, స్నేహితురాలుగానే ఊహించండి. అయినా ఆత్మవంచన ఎందుకు చేసుకుంటారు? సరే సరే, మీ ఇష్టం అనుకోండి. మీరు లిల్లీని ఎందుకు స్నేహితురాలు అని అనుకోలేదు? అంత అందంగా ఉందని ఒప్పుకున్నారు. మీకోసం ఎంతో ప్రయత్నించి తన్నులు తింది. అదే స్నేహం. అదెందుకు, ఎక్కడ ఎలా పుడుతుందో ఉంటుందో చెప్పలేం. కరెక్ట్. అది ఎందుకు, ఎక్కడ ఎలా ఉంటుందో చెప్పలేం. ముఖ్యంగా ఎలా ఉంటుందో చెప్పలేం అన్నది నచ్చింది. నేను ప్రేమ గురించి చెప్పడం కాదు. ప్రేమ స్నేహం కాదా? ప్రేమ స్నేహమే, కానీ అన్ని స్నేహాలు ప్రేమలు కావు.
అది మీ తెలుగులో పద్యాలు రాసుకునేందుకు, కానీ ఇవన్నీ బేసికల్గా ఒకటే. స్నేహం అనేది సడన్ గా పుట్టదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా. ప్రేమ స్నేహం రెండూ కూడా అలా పుట్టవు. అదేదో దేవుడు పైనుండి పోస్తే కింద మన మీద పడిందనుకునే వెర్రివాళ్లు రాసినవి చదివి నమ్మే మీలాంటి వాళ్ళని వదిలేయండి. ఈ రెండింటికి ముఖ్యం ఇద్దరిలోనూ సమానమైన ఆలోచన లేదా ఒకరు గొప్పవని భావించే లక్షణాలు రెండో వాళ్లలో ఉండడం. నాకు యామినికి సమానమైన ఆలోచనలేం లేవు, కానీ ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పొరపాటు. మీ ఇద్దరిలో సమానమైన ఆలోచనలు ఉన్నాయి అనడానికి షాపే నిదర్శనం. కాదు, అది యామిని ఆలోచన. అంతే ఉంటే మీరు దాన్ని నడిపుండేవారు కాదు. ప్రోద్బలం ఆవిడిది కావచ్చు, ఆలోచన మాత్రం ఇద్దరిది. అంతేకాదు, ఆవిడ కష్టపడి రీసెర్చ్ వరకు చేస్తోందని, చాలా తెలివైందని మీరు భావించేవారు. ఆవిడికి ఇష్టమైన తెలుగు సాహిత్యం మీకు బాగా తెలుసునని ఆవిడ నమ్మకం. అందుకే మీరు పెళ్లి చేసుకోగలిగారు, సంసారం చేయగలిగారు. ఒక్క అందం మీదే చేసుకున్న ప్రేమ వివాహాలు 6 నెలలు తిరగకుండానే డైవర్స్ లేదా తగాదాలకు దారి తీస్తాయి. అందం అనేది చూస్తున్న కొద్దీ మనిషికి అలవాటైపోతుంది. రేపో కొత్త అందం కావాలనిపిస్తుంది. మనిషిలో సాధారణంగా అందం మీద ప్రేమలు పెళ్లిదాకా రాకుండానే ఆగిపోతాయి. ఓకే, ఒప్పుకుందాం. మీరు నేను స్నేహితులు అని ఒప్పుకుంటారా? ఖచ్చితంగా. దీనికి కారణం? నిజం చెప్తే ముందు మిమ్మల్ని ఏడిపించడానికే నేను మీతో మాట్లాడాను. అవసరం అన్నారని సహాయం చేద్దామనుకున్నాను. అసహాయ స్థితిలో ఉన్నారని జాలిపడ్డాను. మీ అమాయకత్వానికి మంచితనానికి మీతో స్నేహం చేయాలనుకున్నాను. మీరు ముందు సహాయం కోసం అర్థించారు. పుస్తకం కోసం నన్ను మళ్లీ కలుద్దామనుకున్నారు. అందంగా ఉన్నానని నాతో తిరుగుతున్నారు అనుకుంటున్నాను. నా మాటలన్నా, నా క్యాజువల్ మేనర్, నా ఆలోచనలు నచ్చే నన్ను స్నేహితురాలుగా చూద్దామనుకున్నారని నా నమ్మకం. సరే, స్నేహమన్నా ప్రేమన్నా ఒకటే కదా. మరి స్నేహితురాలన్నా ప్రేయసన్నా ఒకటే అవుతుందా? తన గొంతు తనకే వింతగా వినిపిస్తుంటే అన్నాడు. ఖచ్చితంగా ఒకటే. ఎవరైనా నన్ను ప్రేయసి అని పిలిచినంత మాత్రాన వాడికి నన్ను పెళ్లి చేసుకోవాలనుందని నేను అనుకోను. నాకే గాని ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని ఉంటే డైరెక్ట్ గా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాను, లేదా డైరెక్ట్ గా వెళ్లి ముద్దు పెట్టుకుంటాను అని సీరియస్ గా చెప్తున్నదల్లా ఒక్కసారి ఆగి, అసలే మీరు అమాయకులు కూడాను. ఎవరైనా ఆడపిల్ల మగాడిని ముద్దు పెట్టుకుంటే ఎగిరి గంతేస్తారు, కానీ ఆడవాళ్లు చెప్పుచ్చుకుని కొడతారు. జాగ్రత్త. ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుని కాళ్ళకి చెప్పులు లేవని నిర్ణయించుకుని గాని ఆ పని చేయకండి. నాకే అంత ధైర్యం ఉంటే ఎప్పుడూ ఆ పని చేసి ఉండేవాణ్ణి. చెప్పు దెబ్బ కూడా తినుండేవారేమో. ఏమో, ఇప్పటి వరకు ఆ అనుమానం రాలేదు, కానీ ఇప్పుడు అనుమానం వచ్చింది. తినేవాణ్ణేమో. ఇంతకీ నాదో డౌట్. మీది యామిని గారితో ప్రేమ వివాహం కదా. ఎవరు ముందు చెప్పారా విషయం? దాంతో బుర్రదించుకున్నాడు శ్రీనాథ్. తనని వెక్కిరించడానికే ఈ ఎత్తు ఎత్తిందని అర్థమైంది. చెప్పండి, దానిలో మొహమాటంగాని సిగ్గుగాని అక్కర్లేదు. యామినే. నేను ఊహించిందేలేండి. మీరు యామిని గారు కాదని చెప్పుంటే నేను ఆశ్చర్యపోయి ఉండేదాన్ని. అందుకే మీకో సలహా. మీరు ఎవరి చేత చెప్పు దెబ్బలు తినకుండా ఉండడానికి యామిని గారి దగ్గర ఎలా వెయిట్ చేశారో అలా ఎదురు చూడండి. అర్థమైందా? ఈ టాపిక్ మారిస్తేనే కాని లాభం లేదని ఆలోచిస్తున్నాడు శ్రీనాథ్. ఇంతకీ మీరు చెప్పలేదు. నన్ను మీరు స్నేహితురాలుగా చూస్తున్నారా, ప్రియురాలుగా చూస్తున్నారా? ఏదైనా మీ దృష్టిలో ఒకటే కదా, కానీ మీ దృష్టిలో వేరు కదా. పదాలు మాట్లాడేవారి అర్థంలోనే తీసుకోవాలిగా. అదంతా ఇప్పుడు ఎందుకులేండి. నాకు చెప్పు దెబ్బలు తినే సరదా గాని కోరిక గాని లేదు. అంటే మీరు చెప్పు దెబ్బలు తినే మాటే చెప్పేవారన్నమాట అనేసి నాలుగు కరుచుకున్నాడు శ్రీనాథ్. వాట్ డూ యు మీన్? ప్రేమల గురించి పెళ్లి గురించి మాట్లాడే హక్కు మీ మగాళ్ళకే ఉందా? ఆడవాళ్ళకి వాళ్ళ పెళ్లి గురించి ఆలోచించే హక్కు లేదా? ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. మీరు నాకన్నా సూటిగా మాట్లాడుతూ ఉంటే సాధారణంగా ఆడవాళ్లు అలా మాట్లాడరని అన్నాను. సాధారణంగా అలా మాట్లాడకపోవచ్చు. నేను మీతో అలా మాట్లాడడం మాత్రం తప్పు కాదు. నా పెళ్లి గురించి మాట్లాడే ఆలోచించుకునే హక్కు నాకే ఉంది. ఓకే, చెప్పు దెబ్బలు కొట్టే హక్కు కూడా మీకే ఉంది. పొరపాటైపోయిందన్నాను కదా, వదిలేండి ఆ విషయం. రాత్రి 10 దాటింది. వసుంధర నర్సింగ్ హోం నిర్మానుష్యంగా ఉంది. రూమ్ నెంబర్ 13లో లిల్లీ తిన్నగా వెల్లకిల్లా పడుకుని సీలింగ్ వైపు చూస్తోంది. తను పక్కకు కదలలేని స్థితిలో ఉంది. ఒంటి నిండా బ్యాండేజీలు. జయద్రథుడు చెప్పిన పని తను చేసింది, కానీ ఇంత దెబ్బలు తగులుతాయని కలలో కూడా అనుకోలేదు. శ్రీనాథ్ డెమంటిస్కాన్ని విడుదల చేయడానికి ఒప్పుకోకపోయి ఉంటే తనని చంపేసేది కాబోలు. తన ఆలోచనలో తనుండగానే తనకి అలవాటైన కిర్రుమనే వీల్ చైర్ శబ్దం వినిపించేసరికి ఆశ్చర్యపోయింది. జయద్రథుడు ఇక్కడికి ఎలా రాగలిగారు? ఇది హాస్పిటల్ అని గుర్తుకొచ్చి ఎవరో పేషెంట్ ని తీసుకువెళుతున్నారు అనుకుని సర్దుకుంది. కానీ ఆ శబ్దం తన గది వైపే వస్తున్నట్లుంది. గది ముందాగింది.
ఆశ్చర్యంగా తలుపు నెమ్మదిగా తెరుచుకుని జయద్రథుడు వీల్ చైర్ తోసుకుంటూ లోపలికొచ్చాడు. సార్, మీరిక్కడికి ఎలా రాగలిగారు అని ఆశ్చర్యపోయింది లిల్లీ. నేనిక్కడికే కాదు, ఎక్కడికైనా వెళ్ళగలను అన్నాడు నవ్వుతూ. నేను నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి, తర్వాత పని ప్రారంభించమని చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్, కానీ ప్రస్తుతం ఓ నెల 2 నెలల దాకా నేను తిరగలేను. అంతవరకు ఆగనైనా ఆగాలి, లేదా ఇంకెవరినైనా. 1-2 నెలలు కదల్లేవని ఎవరు చెప్పారు అంటూ జయద్రథుడు విరిగిన ఎముకల మీద చేత్తో రాశాడు. ఆశ్చర్యం, ఎంతవరకు ఉన్న నొప్పి మొటిమాయమైపోయింది. సిమెంట్ కట్టు బరువుగా ఉంది. నీ ఎముకలు అతుక్కున్నాయి, నువ్వింక నడవగలవు. ఆ కట్లు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుకోవచ్చు. తర్వాత పని చేయడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ సార్ అంది లేచి కూర్చుంటూ. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నువ్వు శ్రీనాథ్ దగ్గరికి వెళ్ళి నేను ఒక ముఖ్య విషయం మాట్లాడడానికి రమ్మనమన్నానని చెప్పాలి. అంతేకాకుండా ఈరోజు అతడు మన ఇంటి దగ్గర ఉండే ఏర్పాటు నేను చేసినట్లు కాకుండా చెయ్యి. ఈరోజు అతను డైరీ చూస్తాడు. సరే, చేస్తాను, కానీ అతనికి ఎలా చెప్పడం? ఇవన్నీ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మీ మీద అపనమ్మకం కలిగించాల్సిన అవసరం ఏంటి? ఇంతకు ముందైతే ఆ పెట్టి తెచ్చి మీకు ఇచ్చేవాడు. నా మీద ఆఖరి నిమిషంలోనైనా అనుమానం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు ఆ అనుమానం ముందే క్రియేట్ చేసి రుజువులు కూడా చూపించడం వల్ల నీ మీద విపరీతమైన నమ్మకం ఏర్పడుతుంది. అది చచ్చినా తగ్గదు. నాకు కావాల్సిందే అది. గుడ్, మీకింత శక్తి ఉంది కదా, మీరు ఆ డెమంటిస్కని తీయడానికి శ్రీనాథ్ మీద ఎందుకు ఆధారపడాలి? నేను 100 కేజీలు బరువు ఎత్తగలనని నన్ను నేను ఎత్తుకోగలనా? ఇదే అలాంటిదే. అర్థం కాలే. అవసరం వచ్చినప్పుడు అదే అర్థమవుతుందిలే. రేపు ఉదయం నువ్వు శ్రీనాథ్ ఆ పడవని బ్లాస్ట్ చేసి ఆ పెట్టి తీసుకుని వస్తారు. దీనికి శ్రీనాథ్ అవసరమేంటో నాకు అర్థం కావట్లేదు. అవన్నీ నీకు అర్థం కావలే. డెమంటిస్కని మంత్రశాస్త్ర జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే సముద్రంలోంచి ఒడ్డుకు చేర్చగలరు. ఆహా, అంటే నేను విడుదల చేయలేనా? నువ్వు విడుదల చేయగలవు, శ్రీనాథ్ ఉద్ధరించగలడు. నేను ఈ రెండూ చేయలేను. ఏంటో నాకేం అర్థం కావడం లేదు. రేపు అవన్నీ అర్థమవుతాయి కదా. పద, హాల్లో నర్సు చదువుకుంటోంది. వెనక గేటు తెరుచుకుని వెళ్ళు. మీరు? నా బాధ నేను పడతాను గాని నువ్వు శ్రీనాథ్ని కలువు. శ్రీనాథ్ని కలవాలంటే ఆటోలో వెళ్ళాలి. నా దగ్గర చిల్లి గవ్వలేదు అని జయద్రథుడిచ్చిన డబ్బులందుకొని వెనక గేటు తెరుచుకుని చీకట్లో కలిసిపోయింది. ముందు రోజు రాత్రి నిద్రలేం వల్ల విపరీతంగా నిద్రొస్తుండగా 9 గంటలకే నిద్రపోయాడు శ్రీనాథ్. యామిని రాకూడదని దండం పెట్టుకున్నాడు. అంత గాఢంగా నిద్రపోతున్న శ్రీనాథ్ ఏదో శబ్దమయ్యి ఉలిక్కిపడి లేచాడు. అలారం వైపు చూశాడు. 11:30. యామిని వచ్చింది అనుకుందాం. ఇంతకు ముందులాగా శబ్దాలు చెయ్యాల్సిన అవసరం లేదే. తనిప్పుడు మామూలు రూపంతోనే రాగలదు. అయినా పాట పాడకుండా తనిప్పుడు రాలేదు. మరేంటా శబ్దం అనుకుంటూ ఉండగానే మళ్లీ ఆ శబ్దం అవడంతో అర్థమైంది అదే కాలింగ్ బెల్ శబ్దం అని. కాని ఈ రాత్రి వేళ కాలింగ్ బెల్ కొంపదీసి యామిని కాలింగ్ బెల్ కొట్టి మరీ వస్తుందేమో. తనకి కాలింగ్ బెల్ కొట్టాల్సిన అవసరం ఏంటి? ఇందిరేమో. ఇందిరే అయితే ఓ వండర్ఫుల్. ఇందిర ఇంత రాత్రి వేళ రాదని తెలిసినా వచ్చిందనుకుని ఊహించుకుని సంతృప్తి పడిపోదామనుకున్న శ్రీనాథ్ మళ్లీ కాలింగ్ బెల్ వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఇందిరేమో. ఇందిర కాకపోతే మరొకరయ్యే అవకాశం లేదు. తలుపు తెరవకపోయినా యామినైతే తను లోపలికి రాక మానదు అని ధైర్యం తెచ్చుకుని కొద్దిగా తలుపు తీసి చూశాడు. ఎదురుగా లిల్లీ. దాంతో గుండె ఆగిపోయింది శ్రీనాథ్కి. కనీసం 2 నెలలు కదలలేదని డాక్టర్లు చెప్పిన లిల్లీ అర్ధరాత్రి ఇలా కనిపించడంతో ఖచ్చితంగా దెయ్యమైపోయిందనే అనుమానం వచ్చింది. ఏంటండి అలా చూస్తారు? నేను లిల్లీని. మీతో అర్జెంటుగా మాట్లాడాలని వచ్చాను. లిల్లీ మాటలు విన్న శ్రీనాథ్ కొంచెం ఈ లోకంలోకి వచ్చి, ఎంతకీ మీరెలా రాగలిగారు అన్నాడు ధారిస్తూ. హాస్పిటల్కి బాస్ వచ్చి తన మంత్రశక్తితో నా ఎముకలు నతికించేశారు అంది లోపలికొస్తూ. అంతకన్నా మంచిగది ఇంకేం దొరకలేదా? ఆయన ఇంట్లోనే కదలలేని మనిషి హాస్పిటల్కి వచ్చాడా? అదే నేను ఆశ్చర్యపోతున్నాను. అడిగాను కూడా. అడిగితే తనెక్కడికైనా వెళ్ళగలను అన్నాడు. ఇదంతా మంత్రశక్తి మహిమేమోలేండి. ఎంతకీ నా ఎముకల్ని ఎందుకు అతికించాడో తెలుసా? ఈ రాత్రికి మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నాడు. ఎందుకో తెలుసా? రేపు పడవని బ్లాస్ట్ చేసి డెమంటిస్కని విడుదల చేయడానికి. వాట్? రేపు ఉదయం మనిద్దరం ఒక మోటార్ బోట్లో వెళ్లి దాన్ని బ్లాస్ట్ చేసి ఆ పెట్టెని తీసుకుని ఇంటికి చేరాలి. అక్కడ ఆయన మిగిలిన తంతంతా పూర్తి చేస్తానని చెప్పమన్నాడు. దానివల్ల ప్రజలకు ప్రమాదం కాదు. ఆయన చెప్పింది అక్షరాలా చేస్తే మనిద్దరికీ కూడా ప్రమాదం. మనమంతా చెయ్యం కదా. ఆ పడవని బ్లాస్ట్ చేసి మనం ఆ పెట్టెని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాం. 2-3 రోజుల్లో దానికి కావలసిన అతి శీతల వాతావరణం కల్పించి మళ్లీ ఓ పెట్టులో పెట్టి ఈసారి సముద్రం లోపలికి తీసుకెళ్లి పడేస్తాం. అంతకాలం జయద్రథుడు ఊరుకోవద్దు. మనం జయద్రథుడికి ఈ విషయం చెప్పాం.
మనం అందులో పెట్టలేదని అది సైంధవ కాకపోవచ్చని చెప్పేస్తాం. కానీ అది నమ్మడే. తనిచ్చిన లొకేషన్ తనకి ఖచ్చితంగా తెలుసు అది సైంధవేనని. ఆయన నమ్మాడా లేదా అన్నది మనకు అనవసరం. కానీ మనల్నేం అనలేడుగా. లేకపోతే జగన్ వాళ్ళు పట్టుకుని పారిపోయారని చెప్తే. కరెక్ట్, ఈ ఆలోచన బాగుంది అన్నాడే. కానీ తనకి జగన్ వాళ్ళు గుర్తుకొచ్చారు. తను జగన్ రావు ఇందిరల్ని మోసం చేస్తున్నట్లు కాదా? కనీసం ఇందిరకు కూడా ఈ విషయం చెప్పకుండా దాన్ని పేల్చేయడం. సారీ, నేను ఈ పని చేయలేను. నేనెంతవరకు ఆలోచించలేదు. కానీ నేను జగన్ వాళ్ళకి చెప్పకుండా దాన్ని పైకి తీసే ప్రయత్నాలేవి చేయలేను. చూడండి, మనం ప్రజోపయోగం కోసం చేస్తున్న పనిది. ఆ మాటకొస్తే నేను జయద్రథుడికి వ్యతిరేకంగా ఈ పని చేయకూడదు. నన్నెంత నమ్మాడైనా. కానీ ప్రజల కోసం చేయక తప్పడం లేదు. మీరు అలాగే. మా స్నేహితుల్ని జయద్రథుడితో పోల్చకండి. మా వాళ్ళు కూడా ప్రజోపయోగం కోసమే దాన్ని తీద్దామని నిర్ణయించుకున్నారు. వాళ్ళు రీసెర్చ్ చేసి కొత్త జ్ఞానాన్ని ప్రజలకి అందిద్దామనుకుంటున్నారు. అది నిజమే. కానీ మనుషులు బ్రతుకుంటే కదా ఆ జ్ఞానం అందించడానికి. రోజు రోజుకు దెమంటిస్కన్ శక్తి పెరిగిపోతుంది. ఆ పడవని తీయడానికి 3-4 ఏళ్లు పడితే కనీసం ఈ విశాలాక్షి నగర్ దాని చుట్టుపక్కల ప్రాంతాలు దెయ్యాలకి ఆవాసమైపోతుంది. అంతగా మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పడం మీ ధర్మం అనుకుంటే రేపు ఆ పడవలోంచి దెమంటిస్కని తెచ్చి మీ ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి అన్ని వివరంగా చెప్పి వాళ్ళ సహాయం కూడా తీసుకుని తిరిగి జలస్థాపన చేద్దాం. అలాగేనా? నిజమే అనిపించింది శ్రీనాథ్కి. తను ప్రస్తుతం వెళ్లి జగన్ని కన్విన్స్ చేద్దామనుకున్నా అది అయ్యే పని కాదు. జగన్ వినడు. కనీసం ఇందిర వినగలదు. కానీ ఇందిరకి వేరే చెప్పే టైం లేదు. జయద్రథుడితో చేతులు కలిపి ఈ పని చేస్తున్నట్లు దానిని మళ్లీ సముద్రంలో పారేకపోతే తనకి మళ్లీ అవకాశం రాదు. వచ్చిన ప్రతి పని సొంతంగా చూసుకోవాలి. ప్రస్తుతం లిల్లీ కూడా సహాయంగా ఉంది అని ఆలోచించుకుని దానిని పేల్చేయడానికి నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. ఓకే, పదండి, వాళ్ళకి విషయాలు రేపు చెప్పొచ్చు అంటూ బయలుదేరిపోయాడు. మరో విషయం, మీరు రాత్రి అక్కడే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే 4-5 గంటలకి మనం దానిని పేల్చేయడానికి బయలుదేరతాం. అలాగని చెప్పమన్నాడు. నేను చెప్పేదేంటంటే ఈ రాత్రిని సద్వినియోగం చేసుకోండి. మీ డౌట్స్ తీర్చుకునేందుకు. నేను ఎలాగైనా లైబ్రరీ తాళాలు మీకు తీసుకునిచ్చిస్తాను. ఓకే? ఓకే ఓకే అంటూ బెడ్రూమ్లోకి వెళ్లి డ్రెస్సు చేంజ్ చేసుకుని బయలుదేరాడు శ్రీనాథ్. నమస్తే, అర్జెంటుగా రమ్మని పిలిచారట అంటూ శ్రీనాథ్ గదిలో అడుగు పెడుతూ సాధ్యమైనంత వరకు తనకంతా తెలుసుననే విషయం గొంతులో ధ్వనించకుండా అన్నాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. రేపు మనం దెమంటిస్కన్ని శాశ్వతంగా బంధించబోతున్నాం. ఇంకా విశాలాక్షి నగర్లోనే కాదు కదా, ఏ ప్రాంతంలోనూ దెమంటిస్కన్ తన శక్తిని చూపించలేదు. అంటే నాకు అర్థం కాలేదు. రేపు మనం ఆ పడవని పేల్చి అందులోంచి దెమంటిస్కన్ని తీసి నా మంత్రశక్తితో దానిని బంధించబోతున్నాను. పేల్చడమా? అంటే మరెందుకు పనికి రాకుండా తుక్కుతుక్కైపోతుంది కదా. ఆహా, కానీ దానివల్ల నష్టమేం లేదు. దెమంటిస్కన్ ఉన్న పెట్టి మాత్రం మనకి దొరుకుతుంది. కానీ జగన్ వాళ్ళు ఆ పడవని బయట తీసి రీసెర్చ్ చేద్దామనుకుంటున్నారు. రీసెర్చ్ ఎందుకు చేయడం? ఇండైరెక్ట్ గా ప్రజోపయోగమే కదా. మనం దానిని నశింపజేయడం ద్వారా డైరెక్ట్ గా ప్రజోపయోగం కలిగిస్తున్నాం. కానీ అది మనం రీసెర్చ్ కోసం బయటకు తీసిన తర్వాత కూడా చేయొచ్చు కదా. కానీ అప్పటికి సగం పైగా ఈ విశాలాక్షి నగర్ ప్రజలు దెయ్యాలై తిరుగుతూ ఉంటారు. మనం సాధ్యమైనంత తొందరగా ఆ దెమంటిస్కన్ ఆటలు కట్టించకపోతే అది రోజు రోజుకి శక్తి పుంజుకుంటుంది. ఆ పడవని సిస్టమేటిక్ గా తీయాలంటే కనీసం 2-3 ఏళ్లు పడుతుంది. అంతేకాకుండా అంతవరకు నేను బతికుంటానా అన్నది కూడా చెప్పలేను అన్నాడు జయద్రథుడు. వెధవా, ఎంత అమాయకంగా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడో అని తిట్టుకున్నాడు శ్రీనాథ్. నిజమే, కానీ కనీసం నేను జగన్ వాళ్ళతో మాట్లాడడానికైనా టైం లేకుండా ఇంత సడన్ గా అంటే ఎలా? కనీసం ఎల్లుండి మన ప్రణాళిక పెట్టుకుంటే రేపు నేను జగన్ వాళ్ళతో మాట్లాడతాను. జగన్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారని నువ్వు అనుకుంటున్నావా? నువ్వైతే నీ అనుభవం వల్ల నిజమని నమ్ముతున్నావు. మిగిలిన వాళ్ళు ఆ అనుభవం లేకపోవడం వల్ల అది కదనుకుంటారు తప్ప నమ్మలేరు. అందువల్ల ఈ పనిని మనం బాహాటంగా చేయలేం. రహస్యంగా చేయక తప్పదు. నీకు జగన్ వాళ్ళతో మాట్లాడాలనుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ జగన్ ఒప్పుకోకపోతే మన ప్లాన్ అంతా దెబ్బతినిపోతుంది. ఆ పైన నీ ఇష్టం. దీని గురించి కాకపోయినా అక్కడ నిజంగా సైంధవ్ ఉందో లేదో మనకి తెలీదు. రేపో ఎల్లుండో బోర్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నాం. అంతవరకైనా ఆగచ్చు కదా. నాకు తెలుసు అక్కడ సైంధవ్ ఉంది. దాని గురించి నువ్వు అనవసరంగా ఆలోచించుకో. ఓకే ఓకే, ఎలాగైనా దెమంటిస్కన్ బాధ ప్రజలకు లేకుండా చేయడమే నా ఉద్దేశం. నేను వాళ్లతో డిస్కస్ చేయనందుకు జగన్ వాళ్ళు కొంచెం బాధపడ్డా తర్వాత నన్ను అర్థం చేసుకోగలరు అన్నాడు శ్రీనాథ్. గుడ్, ఇంకా మన ప్రణాళిక విను. నేను మన అవసరాలకు అనుగుణంగా ముందే ఒక డీప్ ఫ్రిడ్జ్ ఫిక్స్ చేసిన ట్రక్ ఒకటి పర్చేస్ చేశాను. రేపు నువ్వు లిల్లీ దాని మీద చేపల రేవు చేరుకుంటారు.
దాన్ని అక్కడ బయట పార్క్ చేసి మీరు లోపలికి వెళ్ళండి. లోపల మీకోసం ఒక మోటార్ బోటు సిద్ధంగా ఉంటుంది. ఆ మనిషి మిమ్మల్ని పోల్చుకోగలడు. ఆ మోటార్ బోట్లో మీరిద్దరూ లోపలికి వెళ్లి ఆ స్పాట్లో 4 ఇంచీల బోరు చేస్తారు. అది హోల్లోకి వెళ్ళిందని నమ్మకంగా తెలిసిన తర్వాత మీరు పొట్టుకెళ్లబోయే డైనమేట్ కు అండర్ వాటర్ ఫ్యూజ్ ఫిక్స్ చేసి దాన్ని లోపల పడేసి ఆ హోల్లో చెత్త చెదారం నింపేసి మీరు పడవని చేరిపోయి ఫ్యూజ్ ఇగ్నేట్ చేస్తారు. అది పేలిన వెంటనే సాధారణంగా పెట్టే నీటిపై తేలుతుంది. అంతగా తేలకపోతే మళ్లీ డైవ్ చేసి దాన్ని లొకేట్ చేసి బోటుకు తగిలించుకురండి. ఒడ్డుకు చేర్చి డీప్ ఫ్రిడ్జ్ లో ఇంటికి తీసుకురండి. మీరు ఉదయం 3:45 గంటలకి ఇక్కడి నుండి బయలుదేరతారు. 4:15కి మీరు డ్రిల్లింగ్ ప్రారంభించాలి. 5:30కి బ్లాస్ట్ చేయాలి. 6:30 నిమిషాలకి ఇక్కడికి రావాలి. ఇది మన ప్రణాళిక. డౌట్స్ ఉన్నాయా? నాకు డైనమేట్ ఫిక్స్ చేయడం తెలీదు. లిల్లీకి తెలుసు. అదేం బ్రహ్మ విద్య కాదు. డైనమేట్ కు ఫ్యూజులు తగిలించి అందులో పడేయడమే. ఓకే, అంటే 3:30కి నేను రావడం కష్టమే సాగదీస్తూ అన్నాడు శ్రీనాథ్. నీకేం అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు. లైబ్రరీ పక్కన రూమ్ లో నీకు ఏర్పాటు చేస్తాను. అంతకన్నానా అన్నాడు శ్రీనాథ్ సంతోషం పట్టలేక. లైబ్రరీ పక్క రూమ్ అంటే ఖచ్చితంగా లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. అది నిజమా కాదా అన్నది తెలుసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్ ని ఒకసారి చూద్దామనుకుంటున్నాను. ఓకే, లిల్లీ మన ట్రక్ చూపించు అన్నాడు జయద్రథుడు. శ్రీనాథ్ ట్రక్ ని డీప్ ఫ్రిడ్జ్ ని చూసి సంతృప్తిపడి లోపలికొచ్చిన తర్వాత, ఇదిగో ఈ బ్యాగ్ లో డైనమేట్ రాడ్స్ ఫ్యూజులు ఉన్నాయి. లిల్లీ చెప్తుంది వాటి గురించి. ఈ రోజు రాత్రి టైం వేస్ట్ చేయొద్దు. 3 గంటలకల్లా ఈ కాంపౌండ్ దాటాలి. అర్థమైందా? ఓకే సార్. లిల్లీ జయద్రథుడి వీల్ చైర్ తోసుకుంటూ అతని బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయింది. లిల్లీ జయద్రథుడిని తన బెడ్రూమ్ లోకి పంపించి శ్రీనాథ్కి ఏర్పాట్లు చూడడానికి వచ్చింది. వచ్చేటప్పుడు లైబ్రరీ బీరువా తాళాలు కూడా తీసుకొచ్చింది. ఓ అరగంట ఆగి జయద్రథుడు నిద్రపోయి ఉంటాడని నిర్ణయించుకున్న తర్వాత నెమ్మదిగా బీరువా తాళం తీసి కెప్టెన్ సైంధవ డైరీ తీశాడు. ఆతృతగా శ్రీనాథ్ పేజీలు తిరిగేస్తున్నాడు. 1683 సంవత్సరం డిసెంబర్ 5. 1 నిమిషం ఆగిపోయాడు శ్రీనాథ్. చేతులు వణుకుతున్నాయి. అలాగే కష్టపడి చదివాడు. ఈ రోజు నా శక్తి సామర్థ్యాలు తెలిసాయి. నేను 40 ఏళ్లు కష్టపడి నేర్చుకున్న మంత్రాలేవి ఈ డెమంటిస్కన్ మీద పనిచేయవని అర్థమైపోయింది. మంత్రాలతో దీనిని ప్రాణస్తంభన చేయడం అసంభవమని అర్థమైపోయింది. నేను చేయలేకపోతున్నానంటే ఈ ప్రపంచంలో మరే మాంత్రికుడు దీన్నేం చేయలేడు. కనీసం దీనికి ఒక మందుంది. అతి శీతల వాతావరణం భౌతికంగా కల్పించడం. ఈ విషయం వీర్రాఘవ్ చెప్పాను. నాకు శక్తి లేదని ముందు ఆశ్చర్యపోయాడు. కానీ నిజం ఒప్పుకోక తప్పని పరిస్థితి. అయినా ప్రయత్నించమంటున్నాడు. ఫలించకపోతే ఆ భౌతిక ప్రయత్నాలు చేద్దామంటున్నాడు. ఫలించకపోవడం అంటే మంత్రశాస్త్రం తెలియని వీర్రాఘవ అలా అన్నాడంటే అర్థం ఉంది. కానీ తనెలా ప్రయత్నిస్తాడు? ఫలించలేదు అంటే తను అక్కడికక్కడ రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. ఆ విషయం చెప్పడం వల్ల ఉపయోగం లేదు. అయినా ప్రజల కోసం ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నాను. పుస్తకం మూసేశాడు. లిల్లీ చెప్తుంది నిజమేనన్నమాట. ఈ డెమంటిస్కల్ని జయద్రథుడు తన మంత్రశక్తితో ఏం చేయలేడు. ఈ డైరీ పూర్తిగా చదివినా సరే ఆ విషయం తనకి అర్థం కాలేదు అనుకునేందుకు లేదు. అది తెలిసాక ఎవరూ ప్రయత్నించరు. అంటే జయద్రథుడు తనని ఖచ్చితంగా ఆయుధంగా ఉపయోగించుకుని డెమంటిస్కల్ని విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నాడని అర్థమైంది. మరి లిల్లీ తనకు ఆ విషయం ముందు చెప్పకపోయింటే ఖచ్చితంగా తను డెమంటిస్కన్ని జయద్రథుడికి అప్పగించి దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసేసి ఉండేవాడు అని విపరీతంగా భయపడిపోయాడు. శ్రీనాథ్ మొహం చూసి లిల్లీ, చూడండి, మీరింకేం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి. అప్పుడే టైం 1 గంట కావస్తోంది. మిమ్మల్ని ఉదయం 3 గంటలకల్లా లేపుతాను. ఓకే అంది. శ్రీనాథ్ భయంలోంచి తేరుకొని పుస్తకాన్ని యథాస్థానంలో పెట్టేసి కొంచెం మంచినీళ్లు తాగి గుడ్ నైట్ అంటూ తన పక్క ఏర్పాటు చేసిన రూమ్ వైపు వెళ్లిపోయాడు. లిల్లీ సహాయం చేయకుండా ఉంటే తను దేశాన్ని ఎలా నాశనం చేసేసి ఉండేవాడో ఆలోచించుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారిపోయాడో గుర్తులేదు శ్రీనాథ్కి. ఉదయం 3 గంటలు. లిల్లీ పిలవడంతో శ్రీనాథ్కి తెలివొచ్చింది. వెంటనే అర్థమైంది టైం 3 గంటలైందని. వెంటనే హడావిడిగా తయారైపోయాడు. ముందా డైనమేట్లవి తీసుకుని డీప్ ఫ్రిడ్జ్ ఉన్న ట్రక్కులో ఈ ఇంటి నుండి వెళ్లిపోవాలి. ఆ తర్వాత లిల్లీ తను డిస్కస్ చేసుకుని ఆ డెమంటిస్కన్ని ఏం చెయ్యాలా, ఎలా చెయ్యాలా అన్నది నిర్ణయించుకుంటారు. సాధ్యమైనంత తొందరలో తయారైపోయాడు. హాల్లోకి వచ్చేసరికి తన కోసం ఎదురుచూస్తూ జయద్రథుడు కనిపించాడు. బెస్ట్ ఆఫ్ లక్. టైం గుర్తుంది కదా? 6:30 కల్లా మీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్ అంటూ బ్యాగ్లోని డైనమేట్లు ఫ్యూజన్లు మరోసారి చూసుకుని నెమ్మదిగా బయటకు అడుగేశాడు. లిల్లీ తనని అనుసరించింది. ట్రక్కుని మరోసారి జాగ్రత్తగా పరిశీలించాడు. వాటిలో ఏవి సరిగ్గా లేకపోయినా తమ ప్రయత్నమంతా వృధా అయిపోతుంది. శ్రీనాథ్, లిల్లీ, మీరిద్దరూ ట్రక్ ఎక్కండి. టైం 3:40 అయింది అన్నాడు జయద్రథుడు.
ఉదయం 3:45. టైం 3:45 అవడమేంటి అనుకున్న ప్రకారం ట్రక్కును స్టార్ట్ చేశాడు శ్రీనాథ్. అంతా ఏదో కొత్తగా, ఉత్సాహజనకంగా, భయంగా ఉంది. ఇంత ఖచ్చితంగా ప్లాన్ను అమలు చేయబోతున్న శ్రీనాథ్ మనసులో ఒక భయం బ్రహ్మరాక్షసులా పీకుతూ ఉంది. ఇంతకీ ఆ పడవ నిజంగా సైంధవేనా? ఇంతకీ సైంధవే అయినా అందులో డెమంటిస్కన్ బంధింపబడ్డా? ఇదంతా నిజమేనా? అది తనని అంతలా బాధించడానికి ముఖ్య కారణం అందులో డెమంటిస్కన్ ఉంటే దేశాన్ని రక్షించడానికి తని పని చేశాడనుకుని సంతోషించొచ్చు. ట్రక్కు వేగంగా చేపల రేవు వైపు పెడుతోంది. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఇద్దరికీ మాట్లాడడానికి భయంగానే ఉంది. శ్రీనాథ్ మాటిమాటికి పక్కనున్న డైన్మేట్లు అవి ఉన్న బ్యాగుని తడిమి చూసుకుంటున్నాడు. ఉదయం 4 గంటలు. చేపల రేవులో ట్రక్కుని పార్క్ చేసి వాచి చూసుకున్నాడు. టైం 4 అయింది. ఇంతవరకు ప్లాన్ ప్రకారం తాము చేరగలిగారు. ఇక్కడ ఆ మనిషి మోటార్ బోట్ తీసుకుని వచ్చాడో లేదో అనుకుంటూ ఉండగానే దూరం నుండి ఒక మనిషి రావడం కనిపించింది. ఆ మనిషి దగ్గరకొచ్చి లిల్లీకి తనని పరిచయం చేసుకుని అంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అతడి మొహం చూస్తే సముద్రం మీద మంచి అనుభవం ఉన్నవాళ్ల, ఇలాంటి దొంగ పనులంటే ఎగిరి గంతేసేవాళ్ల కనిపించాడు. ఎంత ఇది ప్రజాసేవ కోసం చేయబోతున్నా ఇది దొంగ పనే. అతనితో పాటు ఇద్దరు అతని సాల్వేజ్ షిప్ ఉన్న చోటుకి చేరుకున్నారు. టైం 4:05. పడవ మీద ఎక్కడమే ఆలస్యం ఇంజిన్ ఆన్ చేశాడు. అంతే. లొకేషన్ చూసుకుని యాంకర్ వేసేటంత వరకు ఎవరితోటి మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. శ్రీనాథ్కి తనీ పని ఒకడే చేయగలడా అని భయంగా ఉంది. తనకా ఫీల్డ్లో ఓ అంటే నా రాదు. తను ప్రతి పని ఎలా చెయ్యాలో లిల్లీని అడిగి తెలుసుకోవాల్సిందే. కాకపోతే ఆల్రెడీ తాము చేయాల్సిన పని గురించి లిల్లీ బ్రీఫ్ చేసింది. 10 మీటర్ల లోతు డ్రిల్ చేయడం, అది సముద్ర పొడవునంటే మాటలేం కాదు. ఆ తర్వాత డైనమేట్లో ఆ పడవ హోల్లో పడేసి సాధ్యమైనంత వరకు ఆ హోల్ని తిరిగి మూసేసి పైకొచ్చి దాన్ని బ్లాస్ట్ చేయాలి. అది ఆ తర్వాత మళ్ళీ డైవ్ చేసి ఆ కాపర్ బాక్స్ ఎక్కడుందో లొకేట్ చేయాలి. ఇలా ఆలోచిస్తున్న శ్రీనాథ్ పడవాగడంతో ఈ లోకంలోకి వచ్చాడు. లిల్లీ ఆ పెద్ద మనిషి కలిసి మరోసారి లొకేషన్ సరిచూసుకుని లంగరు వేశారు. అంటే ఇక పని ప్రారంభించాలన్నమాట. ఉదయం 4:20. లిల్లీ, శ్రీనాథ్ డైవింగ్ సూట్స్లో రెడీ అయిపోయారు. కంప్రెసర్ లైన్ని తీసుకున్నారు. నెమ్మదిగా డైవ్ చేసుకుంటూ కిందకి దిగారు. చేరిన వెంటనే లిల్లీ ఆ పడవ గురించి తను చూసిన మ్యాప్లో లొకేషన్ సరిచూసి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ పడవ హాల్ ఉంటుందని నిర్ణయించింది. కంప్రెసర్ లైన్ మీద 2 సార్లు మెటల్తో కొట్టింది. పైనున్న మనిషికి అర్థమైంది కంప్రెస్డ్ ఎయిర్ పంపాలని. అలవాట్లేని శ్రీనాథ్ చేతిలోంచి ఆ లైన్ ఒకసారి జారిపోయింది. కాకపోతే దానికి కాంపన్సేటర్ లేకపోతే అది సముద్రమంతా తిరుగుతూ ఉండేది. దానిని ఈసారి మరీ బలంగా అందుకున్నాడు. లిల్లీ చెప్పిన ప్రాంతంలో దీనిని డైరెక్ట్ చేసి సీల్డ్ని బయటికి తోసేయడం ప్రారంభించాడు. ఈ విధంగా ఆ పడవ భాగాలు కనిపించే వరకు ఆ బురదను తీయాలంటే శ్రీనాథ్కి నీరసం వచ్చింది. ఆ కంప్రెసర్ ఇస్తున్న ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎన్ని మీటర్ల బురద మీద పేరుకుని ఉందో కూడా తెలియదు కదా. లిల్లీ ఆ స్థలాన్ని గుర్తించడానికి వీలుగా ఒక కాషాయ రంగు జెండా పాతి తనకు సహాయం చేయడానికి వచ్చింది. ఇద్దరూ కలిసి 15 నిమిషాలు బురదను తోసిన తర్వాత లిల్లీ థమ్సప్ సిగ్నల్ చూపించింది. అంటే పైకి వెళ్ళిపోయే టైం అయిపోయిందని అర్థమయ్యి నెమ్మదిగా పైకి బయలుదేరాడు శ్రీనాథ్ లిల్లీతో పాటు. ఎంతవరకు వచ్చింది పని అంటూ డెక్ మీదకి రావడానికి చెయ్యందించాడా మనిషి. పర్వాలేదు, సీల్డ్ని తొలగిస్తున్నాం అంది లిల్లీ. అది తెలుస్తూనే ఉంది. నీళ్లు ఎంత కంగాళి చేస్తున్నారో తెలుసా అంటూ నవ్వాడు. ఫ్లాస్క్లో నుంచి ఒక కప్పు టీ పోసుకుని ఇద్దరూ తాగి 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నారు. ఉదయం 5 గంటలు. డైవింగ్కి మళ్లీ సిద్ధపడ్డారు. శ్రీనాథ్ జబ్బలు పులిసిపోయాయి. ఈ కంప్రెసర్ కాదు కానీ ఒళ్ళు హూనం అయిపోతుంది అని తిట్టుకున్నాడు. కానీ తప్పదే. గుర్తుగా పాతిన కాషాయ రంగు జెండా ఉన్న స్థలానికి వెళ్లారు. నెమ్మదిగా పని ప్రారంభించారు. 5 నిమిషాలు పనిచేశారో లేదో గట్టిగా ఉన్న నేల తగిలింది. అంటే ఇంకా బోరు డ్రిల్ చేయాలన్నమాట. ఆ గట్టి బురదలో హోల్ చేయడం ప్రారంభించాడు శ్రీనాథ్. శ్రీనాథ్ అలసిపోయేసరికి కర్ర ముక్కలు బయటకొస్తూ ఉంటే వాళ్ళకు అర్థమైంది సైంధవ కనిపిస్తోందని. వెంటనే జగన్ గుర్తుకొచ్చాడు శ్రీనాథ్కి. నిజంగా సైంధవ జగన్ ఊహించిన దానికన్నా కంప్లీట్గా ఉన్నట్లుంది. దాన్ని తను బ్లాస్ట్ చేయబోతున్నాడంటే బాధగా ఉంది. అది ప్రజాసేవకి అని తను చేయదలిస్తే బాధ అనిపించదు. కానీ తనకా సంశయం ఇంకా ఉంది. ఎంతకీ ఇది సైంధవేనా? సైంధవే అయినా ఇందులో డెమంటిస్కన్ బంధించబడిందా? అదే విశాలాక్షి నగర్లో కనిపిస్తోన్న ఆత్మలకు కారణమా? ఏమో. డెమంటిస్కన్ గుర్తుకొచ్చేసరికి అంత టెన్షన్లోనూ భయం వేసింది. కిందటిసారిలాగా యామిని మళ్లీ కనిపిస్తుందేమో. కానీ నేను తనని బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి తనని చంపదు.
90% కనిపించదు అని కూడా సర్ది చెప్పుకున్నాడు. ఒక 1/2 మీటర్ డ్రిల్ చేసేసరికి అందులో కాషాయ రంగు జెండా పెట్టి థమ్స్అప్ సిగ్నల్ లిల్లీ చూపించడంతో పైకి బయలుదేరాడు. పైకొచ్చి శ్రీనాథ్ ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్యా, ఈ జబ్బపీకుడు పని అయిపోయింది. ఈసారి డైవింగ్ లో డైనమేట్లు ఫిక్స్ చేయడం మాత్రమే, అదంతా ఇంచుమించు లిల్లీ పనే. వేడివేడి టీ తాగి సావధానంగా కూర్చున్నారిద్దరు. డైనమైటు, ఫ్యూజెస్ అన్నీ మరోసారి బ్యాగులో ఉన్నాయో లేదో చూసుకున్నాడు శ్రీనాథ్. ఆ డైనమైట్ రాడ్స్ కి ఫ్యూజ్ ఫిక్స్ చేసి ఆ లైన్ తీసుకుని డైనమైట్ హోల్స్ లో పడేసి పైన దట్టించేసి లైన్ తీసుకుని సేఫర్ డిస్టెన్స్ కు వచ్చిన తర్వాత ఆ లైన్ కు నిప్పు పెట్టడమే అని చెప్పిన లిల్లీని చూసి నవ్వి, మనం 21వ శతాబ్దంలోకి వచ్చిన ఈ 16వ శతాబ్దపు పద్ధతి మారలేదన్నమాట అన్నాడు శ్రీనాథ్. ఇది సేఫర్ వే. టైమర్ ని ఉపయోగించడం వల్ల రిమోట్ కంట్రోల్లోనూ దేని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. పొరపాటున మనం అనుకున్న టైంలో సేఫర్ ప్లేస్ చేరలేకపోవచ్చు వగేరా వగేరా. అందువల్ల ఈ లైన్ ని ఉపయోగించడమే మనకు మంచిది అని వాచి చూసుకుంది. ఉదయం 5:30. ఇది లాస్ట్ బట్ వన్ డైవ్. మరోసారి ఆ కాపర్ వెజల్ ని వెతకడానికి వెళ్లాల్సి రావచ్చు. కమాన్ అంది లిల్లీ. ఇద్దరూ మాస్కులు తగిలించుకుని ఇంతకు ముందు డ్రిల్ చేసిన హోల్ దగ్గరికి చేరారు. జెండాని తీసి డైనమేట్ కి ఫ్యూజ్ ఫిక్స్ చేసి లైన్ ని తీసి నెమ్మదిగా ఆ హోల్లో జార్చారు. ఆ తర్వాత సాధ్యమైనంత మన్ను, ఆల్చెప్పులు వగేరా ఆ హోల్లో కూరారు. అది సాధ్యమైనంత ఎక్కువ షాక్ పడవకి తగలడానికి మాత్రమే. ఆ పని అయిపోయిన తర్వాత లైన్ ని రిలీజ్ చేసుకుంటూ నెమ్మదిగా తీరం చేరారు. పడవ మీదకి చేరిన వెంటనే ఆ షిప్ ను సేఫర్ డిస్టెన్స్ కు నడిపారు. ఇక పర్వాలేదు అని నిర్ణయించుకున్న తర్వాత లిల్లీ శ్రీనాథ్కి సిగ్నల్ ఇచ్చింది. శ్రీనాథ్ మనసులో దేవుడికి మొక్కుకున్నాడు. దేవుడా, ఇందుట్లో డెమంటిస్కన్ ఉండేటట్లు వరమి, లేకపోతే ఒక చారిత్రక వస్తువును అనవసరంగా నాశనం చేశాననే బాధ నా జీవితాంతం పీకుతూ ఉంటుంది అనుకుంటూ లైటర్ వెలిగించి ఫ్యూజుకు తగిలించాడు. సర్మంటూ ఒక సెకండ్లో నీటిలోకి వెళ్లిపోయింది మంట. నీలి మంటలు, బుడగలు కొంత దూరం వరకు కనిపించాయి. అందరూ చెవులు మూసుకుని ప్రేలుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం 5:40. పెద్ద శబ్దంతో ఒక్కసారి సముద్రంలోని నీళ్లు 15-20 మీటర్ల పైకి లేవడంతో ఒక్కసారి అందరూ భయపడ్డారు. పడవ ఆ నీటిలో విపరీతంగా ఊగిపోతోంది. ఒక పెద్ద భూకంపం వచ్చినట్లయింది. ఆ కంపనాలు ఇంచుమించు 2-3 నిమిషాల వరకు అలాగే ఉన్నాయి. ఆ శబ్దం తీరం చేరిన వెంటనే తీరంలో జనాలు సముద్రం వైపు చూడడం ప్రారంభించారు. ముఖ్యంగా చేపల రేవులో జనాలు. శ్రీధర్కి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. తనున్న పడవ మునిగిపోతుందో సరిగ్గా ఉందో కూడా అర్థం కాలేదు. సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. సముద్రం నీళ్లన్నీ బురద బురదలుగా అయిపోయాయి. ఒక్కసారిగా కోకొల్లలుగా కర్ర పలకలు, ముక్కలు ఎన్నో సముద్రం నుండి పైకి రావడం ప్రారంభించాయి. చుట్టూ విపరీతంగా పైకి తేలుతోన్న కర్ర ముక్కలను చూస్తూ ఉంటే శ్రీనాథ్కి బాధ అనిపించింది. అది కదా ఒక చారిత్రకమైన పడవ అని. ఇప్పుడు ఆ ముక్కలన్నింటినీ ఇస్తే బ్రహ్మదేవుడు కూడా ఆ పడవని పునర్నిర్మించలేడు. ఇంతకీ అందులో డెమంటిస్కన్ ఉన్నట్టా లేనట్టా? ఉంటే అదో సంతృప్తి, లేకపోతే తను బ్రతకగలడా? ఒక చారిత్రక అవశేషాన్ని నాశనం చేసేశాననే బాధ ఒకటే కాకుండా ఒక స్నేహితుడు అత్యంత ప్రాణప్రదంగా రీసెర్చ్ చేద్దామని నిర్ణయించుకున్న వస్తువుని నాశనం చేసేశాననే బాధ కూడా. దీన్ని తట్టుకుని తను బ్రతకగలడా? ఇంతకీ ఇందులో డెమంటిస్కన్ ఉన్నాడనుకున్నాం. దాన్ని తిరిగి అతి శీతల వాతావరణంలో బంధించేయడం వల్ల యామిని దెయ్యమై తిరగడం మానేస్తుందా? ఏమో, అన్నీ అనుమానాలే. తను అంతకన్నా చేయగలిగిందేం లేదు. మన పని ఇంచుమించు సక్సెస్ఫుల్ అయిపోయినట్లే. ఓ 20-30 నిమిషాలాగి మరోసారి డైవ్ చేస్తే మనకు పెట్టే దొరకచ్చు. పూర్తిగా ఆ కర్ర ముక్కలన్నీ తేలే వరకు ఆగాలి, లేకపోతే డైవ్ చేయడం ప్రమాదం. టైం ఎంత పడుతుంది? ఎవరైనా చూస్తే కష్టం, ప్రమాదం కూడాను. ఏదో మాట్లాడుకుంటున్న శ్రీనాథ్, లిల్లీ ఒక్కసారి విలియం కేకతో అదిరిపడి చూశారు. ఓయ్, అదేనా మీరు తీయాలనుకుంటుంది? 20 మీటర్ల దూరంలో ఆకుపచ్చ పెట్టె తేలుతూ కనిపించింది. శ్రీనాథ్ నోరు తెరుచుకుని ఉండిపోయాడు. అంటే ఇది సైంధవేనన్నమాట. అందులో డెమంటిస్కనుందా? శ్రీనాథ్, లిల్లీ సముద్రంలో దిగి పడవకు తగిలించిన కొక్కాల గొలుసులను దానికి తగిలించే ప్రయత్నాలు ప్రారంభించారు. 300 ఏళ్లైనా సరే ఆ పెట్టె ఆకారం పూర్తిగా ఉంది. కాకపోతే దాని ముందు చాలా భాగం శైథిల్యం చెందిపోయి పెళుసుగా తయారైందని అర్థమైంది. దాని చుట్టూ 4 వైపులా కొక్కాలున్నాయి. వాటిలో కొన్ని శిథిలం అయిపోయినా గట్టిగా ఉన్న వాటికి కొక్కాలు తగిలించి పడవ మీదకి వచ్చేశారు. పోనీయండి అంది లిల్లీ. ప్రస్తుతం ఈ శబ్దానికి చేపల రేవు నిండా జనాలు గుంగుడుంటారు. దీన్ని మనం అక్కడకు తీసుకువెళ్లడం ప్రమాదం. ఇటువైపు విశాలాక్షి నగర్కు తీసుకుపోదాం. తర్వాత ఆ ట్రక్కును తీసుకొచ్చి దాన్ని తాటి చెట్ల పాలన తీసుకుపోవచ్చు అన్నాడు విలియం. శ్రీనాథ్కి నిజమే అనిపించింది. అంతేకాకుండా విశాలాక్షి నగర్ బీచ్ నుండి తన ఇంటికి చేర్చడం కూడా సుఖమే.
ఆ ట్రక్ ని ఎలాగైనా తను వదలదలుచుకోలేదు. ఎందుకంటే కనీసం దానిని తిరిగి జలస్థాపితం చేసే వరకు దాన్ని శీతల వాతావరణంలో ఉంచడానికి పనికొస్తుంది. కానీ ట్రక్కులో లోడు చేయడం కష్టం. చేపల రేవైతే పనివాళ్లు దొరుకుండేవారు అనుకుంటూ దానిని విశాలాక్షి నగర్లో లోడు చేయడం కష్టం కదా అన్నాడు. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఆ ట్రక్కులో దాన్ని లాగడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మనం కష్టపడాల్సింది ప్రస్తుతం ఈ పడవ నుండి దాన్ని తీరం చేర్చడానికే అంది లిల్లీ. ఓకే అయితే ఆలస్యం దేనికి అని తొందర చేశాడు శ్రీనాథ్. ఉదయం 6:25. విశాలాక్షి నగర్ దగ్గర సముద్రమంతా రాళ్లమయం. అతి జాగ్రత్తగా డైవ్ చేయకపోతే ప్రమాదం. అయినా విలియంకు ఈ పనులన్నీ కొట్టిన పిండిలా ఉంది. తీరానికి సాధ్యమైనంత దగ్గరగా తీసుకొచ్చాడు. ఇంకా దాన్ని మీరు తీసుకెళ్లాల్సిందే. ఈ పడవ మరి నడవదు అని చెప్పాడు. శ్రీనాథ్ లిల్లీ కొంత దూరం విలియం సహాయం చేయగా కుక్కాలతో ఉన్న తాళ్ల ఆధారంతో దాన్ని తీరం చేర్చే ప్రయత్నాలు చేశారు. నీళ్లు కొంచెం లోతు ఉన్నంత వరకు వాళ్ళకి కష్టం తెలియలేదు. కానీ మరీ తీరం దగ్గరైన కొద్దీ ఆ పెట్టెను లాగడం చాలా కష్టమైంది. అతి కష్టం మీద దానిని అవతల గట్టు కాదు నీరు కాదు అనే స్థలానికి ఈడ్చుకొచ్చి దాని తాళని తీరం నుంచి పొడుచుకున్న రాళ్లకు కట్టేశారు. అలసిపోయారిద్దరు. కానీ వెంటనే ఆ ట్రక్కును తీసుకునొచ్చి దానిని ఇంటికి చేర్చకపోతే ఇక్కడ జనాలు చేరే అవకాశం ఉంటుంది అని వెంటనే బయలుదేరాడు శ్రీనాథ్. రోడ్డు మీదకొచ్చాడు. అదృష్టవశాత్తు ఆ దారినొచ్చిన లారీని పట్టుకుని వెళ్లాడు శ్రీనాథ్. ఉదయం 7:40. ఉదయం 7:40. ఎంతవరకు తను అనుకున్న విధంగా సక్రమంగా అయిపోయినందుకు సంతోషించింది లిల్లీ. ఇక తర్వాత పనులు జయద్రథుడు తనే స్వయంగా చూసుకుంటానన్నాడు. ఆ పెట్టిని ఇక్కడికి చేర్చి శ్రీనాథ్ని ట్రక్కు తీసుకురావడానికి పంపిస్తే పని అయిపోయినట్లే అన్నాడు. అదే తనకి అర్థం కావడం లేదు అనుకుంటూ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న లిల్లీకి ఎదురుగుండా గాలిలో ఏదో ఆకారం ఏర్పడడం ప్రారంభమైంది. ముందు భయపడ్డ తన మంత్రశక్తి మీద కన్నా జయద్రథుడి మంత్రశక్తి మీద ధైర్యంతో అటే చూస్తూ నిల్చుంది. ఆ ఆకారం నెమ్మదిగా పోల్చుకునేందుకు వీలుగా తయారవుతోంది. ఓ, తను పోల్చేసుకుంది. తనెంతవరకు ఇలాంటి శక్తుల గురించి విందంతే, ప్రత్యక్షంగా చూడలేదు. ప్రస్తుతం చూస్తోంది. వీల్ చైర్ లేకుండా ఒక్క ఇంచి అయినా కదలేని జయద్రథుడు దూరగమన విద్య ద్వారా ఇక్కడికి చేరాడు. ఇంకా ఆశ్చర్యంలో నుంచి లిల్లీ తేరుకొని లిల్లీతో, కంగ్రాచులేషన్స్, ఎంతవరకు గ్రాండ్ సక్సెస్. ఇంకా ఒకే ఒక్క ఫైనల్ స్టేజ్ ఉండిపోయింది, డెమంటిస్కర్ని విడిపించడం. ఎలా? దానికి ఏమైనా పద్ధతులున్నాయా? ఏం లేదు. ఆ పెట్టె మూత తెరిస్తే దాన్ని కట్టిపడేసిన మంత్రాలన్నీ వదిలిపోతాయి. సింపుల్. ఆ పెట్టె మూత తెరిస్తే చాలా అని ఆశ్చర్యపోయింది లిల్లీ. క్విక్ పద అంటూ ఆ పెట్టె వైపు దారి తీశాడు జయద్రథుడు. ఆ పెట్టె 300-400 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిందని సూచించే విధంగా అంతా శిథిలం చెందిపోయింది. ఆకుపచ్చ రంగులో 1 ఇంచి మందం పెడుసుగా తయారైపోయింది. ఆ పెట్టె ఎంత గట్టిగా తయారు చేశారో చూస్తే ఆశ్చర్యం కలిగింది లిల్లీకి. పెట్టె దగ్గరికి చేరిన లిల్లీకి దాని మీద ఓం అనే అక్షరం కనిపించింది. అది శైథిల్యం చెందడం వల్ల కొంత మిగిలిన పెట్టె మూతతో సంవత్సరంలోకి వచ్చేసినా ఇంకా అక్షరం మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. వెంటనే ఒక సంశయం వచ్చింది. ఏంటి, ఈ ఒక్క ఓం అనే అక్షరం వల్లనే డెమంటిస్కను మూత తెరుచుకోలేకపోతున్నాడా? ఇంచుమించు అంతే. దాన్ని కట్టివేయడానికి ఉపయోగించిన శక్తులన్నింటినీ ఈ అక్షరంలో ప్రతిష్టాపించారు వీర్రాఘవ వాళ్ళు. ఈ పెట్టె శిథిలం కావడం వల్లనే తను శరీరంతో బయటకు రాలేకపోయినా తన శక్తిని ప్రదర్శించగలుగుతున్నాడు. కొద్దిగా తొందరగా మూత తెరువు. లిల్లీ ఆ పెట్టుకు వేసున్న శేళ్లను తడిని చూసి, ఇవన్నీ తుప్పుపట్టున్నాయి. నేనొక్కరితిని తీయడం అసంభవం. మీరు సహాయం చేయండి. నేనా పని చేయగలిగుంటే నీ సహాయం ఎందుకు? ఇదిగో ఈ గొడ్డలు తీసుకుని నరికే. తుప్పుపట్టున్నాయి, సులభంగానే ఊడిపోతాయి. ఉదయం 7:55. లిల్లీ కష్టపడి 4 వైపులా ఉన్న శేళ్లను నరికేసింది. కానీ మూత తనొక్కరితి తీయగలదా అనే సంశయం వచ్చింది. తన మంత్రశక్తితో సాధించిన ఏకాగ్రత ద్వారా సాధించగలదని అర్థమైంది. 1, 2, 3 2 చేతులతోనూ బలవంతంగా ఆ మూతనెత్తింది. మళ్లీ మూత కింద పడిపోయింది. మళ్లీ ప్రయత్నించింది. బలాన్నంతా కేంద్రీకరించి 2 చేతులతోనూ మూతను అవతలకు తోసేసింది. ముందుకి పడబోయిన లిల్లీ ఆపుకుంది. లిల్లీకి డెమంటిస్కన్ ఎలా ఉంటాడో చూద్దామనే ఆతృత. కుళ్ళిపోయిన మాంసం, కొవ్వు వాసనలు ముక్కు పుట్టాలను బద్దలు చేస్తూ ఉంటే ఆ వాసనలు భరిస్తూ పెట్టెలోకి చూసింది. కడుపులో దేవినట్లయింది. అందులో డెమంటిస్కన్ అని గుర్తించదగ్గది ఏం లేదు. 4 డజను అస్థిపంజరాలు కలిసున్నట్లుంది. ఆశ్చర్యపోయింది. పెద్ద అస్థిపంజరం. హహహా, ఆశ్చర్యపోతున్నావా లిల్లీ? అదే డెమంటిస్కన్. 300 ఏళ్లుగా బందీగా ఉండడం, అతి శీతల వాతావరణం వల్ల అలా ఉంది. జీవం లేనట్లు అనిపిస్తోంది కదూ, చూడు అంటూ అదృశ్యమయ్యాడు జయద్రథుడు.
నెమ్మదిగా డెమంటిస్కన్లో చలనం రావడం ప్రారంభించింది. ఒక్కసారి వికటాటహాసం చేశాడు డెమంటిస్కన్. లిల్లీ భయపడింది. సార్, నాకు భయం వేస్తోంది, తొందరగా రండి ప్లీజ్. వెర్రి, భయం ఎందుకు అన్న జయద్రథుడి మాటలతో ధైర్యం తెచ్చుకుని, సార్ మీరెక్కడా, నాకు కనిపించి మాట్లాడండి. నువ్వు నా వైపు చూస్తే కదా నేను నీకు కనిపించడానికి, ఇటు చూడు. ఈసారి ధైర్యం తెచ్చుకుని మాటలొచ్చిన వైపు చూసింది. పెట్టెలో లేచి కూర్చున్న డెమంటిస్కన్ నుండే ఈ మాటలొస్తున్నాయి. సార్ మీరెక్కడా? ఈసారి ధైర్యం సన్నగిలింది. డెమంటిస్కన్ జయద్రథుడిలా మాట్లాడుతున్నాడు. ఇక్కడే, నేనే డెమంటిస్కన్ని, నేనే సైంధవని, నేనే జయద్రథుడిని, నేనే అన్ని. ఈసారి నోరు వెళ్లబెట్టింది లిల్లీ. ఇంకో విషయం కూడా చెప్పనా? నిన్నెందుకు ఇంతకాలం జాగ్రత్తగా ఉంచానో తెలుసా? 300 ఏళ్లుగా ఆహారం లేని నాకు నువ్వు తొలి ఆహారం కాబోతున్నావు. నీ గుండెతోనే ప్రారంభిస్తా నా జైత్ర యాత్ర. హహహా. లిల్లీ గుండె ఆగిపోయింది. అంటే డెమంటిస్కన్ తనని చంపేబోతున్నాడన్నమాట. తనెంత కలలుగంది. తన మంత్రశక్తితో జయద్రథుడి తర్వాత ఈ మొత్తం దేశాన్ని పాలిద్దామని ఎంత కలలు కంది. బ్రతిమాలితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. సార్ ప్లీజ్, నేను మీకు నమ్మకంగా సేవ చేశాను, నన్ను చంపకండి. నమ్మకంగా సేవ చేశావు కాబట్టే నిన్ను నేను మొదటి ఆహారంగా నిర్ణయించుకున్నాను అంటూ తన ఎముక చేతిని జాపాడు డెమంటిస్కన్. భయపడి పారిపోతున్న లిల్లీని చూసి, ఎంత దూరం పారిపోగలవు? నా చెయ్యికి అందనంత దూరం పారిపోగలనుకుంటున్నావా? చూస్తుండగానే చెయ్యి విపరీతంగా సాగింది. లిల్లీ మణికట్టు పట్టుకుంది. లిల్లీకి ఏం చెయ్యాలో తోచలేదు. ఎప్పటికైనా ఇలాంటి రాక్షసులకు సహాయం చేయడం హానికరం అని తెలుసుకుంది. కానీ ఏంటి ఉపయోగం? తను తెలుసుకున్న సత్యాన్ని కనీసం ఇంకొకళ్లకు చెప్పను కూడా చెప్పలేని ఆఖరి నిమిషం. డెమంటిస్కన్ లిల్లీని దగ్గరగా లాగి రెండో చేయిని తిన్నగా లిల్లీ గుండెవైపు పోనిచ్చాడు. లిల్లీ కట్టుకున్న గౌనిని చించి పారేసి చెయ్యిని వెనక్కి లాగి ఒక్కసారిగా గుండెల మీద ఎడంవైపు గుచ్చాడు. లిల్లీ గట్టిగా ఒక్క కేక పెట్టి తలవాల్చేసింది. డెమంటిస్కన్ చేత్తో కెలికి గుండెను బయటికి పీకాడు. నోట్లో కుక్కున్నాడు. వికటాటహాసం చేశాడు. ఆ వెర్రి నవ్వుకి విశాలాక్షి నగర ప్రజలు భయపడ్డారు. ఉదయం 9 గంటలు. మళ్లీ డైవ్ చేసి సైంధవ్ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో అందరినీ బయలుదేరదీశాడు జగన్. తేవాల్సిన డబ్బు గురించి ఏర్పాట్లు చేయడానికి వెళతానన్నాడు శ్రీనాథ్. జగన్ సంతోషానికి మరో కారణం కూడా ఉంది. ఈ రోజు సాయంత్రానికి సైంధవ ఫైండింగ్స్ ఇందిర పేరు మీద రిజిస్టర్ అవుతాయి. ఆ శుభ సందర్భంగా మరోసారి సైంధవ్ని చూద్దామని బయలుదేరాడు. ముగ్గురు చేపల రేవు చేరేసరికి ఆశ్చర్యంగా చేపల రేవంతా విపరీతమైన జనంతో నిండిపోయింది. ఆతృతగా వెళ్లి వివరాలు సేకరించాడు రావు. డైనమేట్ పెట్టి ఏదో పాత పడవని ఎవరో పేల్చివేశారని, ఇంకా ఆ కర్ర ముక్కలతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని తెలిసి గుండె ఆగిపోయింది జగన్కి. ఆ పడవ సైంధవ కాదు కదా అని. తన జీవితాశయం ఇలా మట్టిలో కలిసిపోదు కదా అనుకుంటూ జనాన్ని తోసుకుంటూ తీరానికి చేరాడు. దూరంగా కర్ర పాలకలు తేలుతున్నాయి. అనుమానం లేదు, సైంధవే. జగన్ కళ్ళంట నీళ్లు ఏకదాటిగా కారడం ప్రారంభించాయి. ఇందిరా, రావులు ముందు జగన్ని చూసి భయపడ్డా తర్వాత ఓదార్చడం ప్రారంభించారు. నెమ్మదిగా బయటకు తీసుకొచ్చిన తర్వాత, శ్రీనాథ్ ఎంత పనిచేయగలడని నేను అనుకోలేదు అన్నాడు రావు. రావు గారు, మీరు అనేలాగా నెర్వస్ అయితే ఎలా? శ్రీనాథ్ చేశాడని ఎందుకు అనుకుంటున్నారు? మరెవరికి సైంధవ్ లొకేషన్ తెలిసే అవకాశం లేదు. శ్రీనాథ్ చేశాడంటే దానికి ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుందని ఎందుకు అనుకోరు? ఏముంది కారణం? అందులో ఒక ఆత్మ బంధించుంది, దాన్ని విడిపించడం ముఖ్యం అంటాడు, అంతేనా అన్నాడు జగన్ కోపంగా. సరే, తను ఏ కారణంగా చేసినా ఈ పాటికి చేసిన పని తప్పో రైటో అర్థమైపోయి ఉంటుంది. తను చేసిన పని తప్పు అని తెలుసుకునుంటే అతను నీకన్నా సెన్సిటివ్. ఈ పాటికి ఏడుస్తూ ఏ మూల కూర్చునుంటాడు. ఎంత డిఫరెన్సెస్ వచ్చినా అతడు కూడా మన స్నేహితుడే కదా. అతన్ని చూడడం మన ధర్మం. వాట్ ఈస్ డన్ కెనాట్ బి అన్డన్. అతనింకా సరైన పనే అనుకుంటూ ఉంటే మనం ఒప్పుకోక తప్పదు. కానీ బాధపడుతుంటే జరిగింది మరిచిపోయి స్నేహితులుగా అతన్ని ఓదారుద్దాం అంది ఇందిర. ఇదిగోనండి పుట్టుకొచ్చారు బుద్ధుళ్ళు. అంత వెధవ పని చేసిన తర్వాత మళ్ళీ స్నేహితుడట, ఓదార్చుతారట. చత్, మరి మాట్లాడుకో ఆ ఈడేట్ గురించి. అదే నేను చెబుతోంది. నా ఉద్దేశం ప్రకారం అతను చేసింది సరైందేనని. ఎందుకంటే ఏ శాస్త్రమైనా ప్రజాశ్రేయస్సు కోసమే. డెమంటిస్కన్ వల్ల ప్రజలందరూ నశించిపోతూ ఉంటే నువ్వు 4 ఏళ్ల తర్వాత ఆ పడవని సిస్టమేటిక్ గా బయటకు తీస్తానంటే నేనైనా అదే పని చేసి ఉండేదాన్ని. దీంతో కొంత దెబ్బతిన్నాడు జగన్. కానీ ఎక్కడో అంతరాంతరాల్లో ఇందిర చెప్పింది నిజమేనేమో అనిపించింది. అయినా ప్రస్తుతం తను ఒప్పుకోలేడు. ఆలోచించుకోవాలనుకుని, మీ కర్మ, నువ్వు ఆ శ్రీనాథ్ ఏడవండి, నాకేం. పదండి పోదాం ఇక్కడి నుంచి, మనకిక పనిలేదు అన్నాడు రావు. ఇందిర ఇంటికి చేరుకుందే కానీ మనసులో లేదు. అందులో డెమంటిస్కన్ లేకపోతే ఈ పాటికి శ్రీనాథ్ విపరీతంగా బాధపడుతూ ఉంటాడు. ఓదార్చడం స్నేహితురాలిగా తన బాధ్యత.
అందులో దెమంటిస్కనుంటే దాన్ని తిరిగి బంధించే ప్రయత్నాల్లో, విడుదల చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సహాయం చేయడం తన బాధ్యత కాబట్టి శ్రీనాథ్ దగ్గరికి వెళ్ళక తప్పదు. జగన్కి కోపం వచ్చినా పర్వాలేదని నిర్ణయించుకుని బయలుదేరింది. బండి స్టార్ట్ చేస్తూ ఉంటే ఎక్కడికి అన్నాడు జగన్. శ్రీనాథ్ దగ్గరికి. ప్రస్తుతం అతను ఒంటరిగా ఏం పాటలు పడుతున్నాడో చూసొస్తాను అంది. ఏం చేస్తూ ఉంటాడు? అంత మంచి ఆర్కియలాజికల్ ఫైండింగ్ ని పోడు. మాట పూర్తి కాకుండానే బైకు స్టార్ట్ చేసింది ఇందిర. ఇందిర విశాలాక్షి నగర్ చేరింది. ఇల్లు చేరడానికి ఇంకో 6 మైలు దూరం ఉందనగా ఇందిర కొయ్యబారిపోయింది. శ్మశానం నిండా ఏదో కలకలం, కుళ్ళిపోయిన శవాల వాసన. వాంతైపోతుంది అనిపించింది. చూస్తుండగానే శ్మశానం నుండి బిలబిలమంటూ ఎన్నో ఆకారాలు, కంకాళాలు, సగం కుళ్ళిన శరీరాలు రోడ్డు మీదకి రావడం ప్రారంభమయ్యాయి. ఇందిరకి శ్రీనాథ్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అవన్నీ దెయ్యాలే, అనుమానం లేదు అనుకుని యాక్సిలరేటర్ తిప్పడం ప్రారంభించింది. కానీ బండి ఎందుకో వేగంగా వెళ్లడం లేదనిపించింది. వెనక్కి చూస్తే ఒక అస్థిపంజరం బండిని వెనక్కి లాగుతోంది. యాక్సిలరేటర్ తిప్పడం వల్ల ఉపయోగం లేదని అర్థమైంది. బండి ఆగిపోతుంది. ఆత్మలన్నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి. అంతే, వెంటనే బండిని వదిలి పరిగెత్తడం శ్రేయస్కరం. లేకపోతే అవి చంపేసినా చంపేస్తాయి అనుకుని బండిని వదిలేసి పరిగెట్టడం ప్రారంభించింది ఇందిర. అంతే, వేట కుక్కల్లా దెయ్యాలు కూడా పరిగెత్తడం ప్రారంభించాయి. ఇంకా 50 మీటర్ల దూరంలో ఉంది శ్రీనాథ్ ఇల్లు. ఇల్లు చేరిపోతే లోపల దాక్కోవచ్చు. ఇంతకీ శ్రీనాథ్ ఉన్నాడో లేదో. అయినా ఈ దెయ్యాలు లోపలికి రావని నమ్మకం ఏంటి అనుకుని పరిగెడుతున్న ఇందిర రాయి తనుకుని పడిపోయింది. కానీ వెంటనే లేచింది. దెయ్యాలు చాలా దగ్గరకొచ్చేశాయి. దెబ్బ ఎంత తగిలింది అని చూసుకునేందుకు కూడా టైం లేదు. లేచి పరిగెట్టడం మొదలుపెట్టింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఓ ఆత్మ ఇందిర చీర పట్టుకుంది. దాంతో గుండె ఆగిపోయింది ఇందిరకి. అది చీర లాగుతుందని ముందే ఊహించి ఇందిర సిద్ధంగా ఉంది చీర వదిలేయడానికి. తను సిద్ధంగా లేకపోతే చీరతో పాటు తను కూడా దెయ్యం మీద పడేది. దెయ్యం లాగడమేమిటి, చీర సాధ్యమైనంత తొందరగా వదిలేసి లంగా జాకెట్తో పరిగెత్తింది ఇందిర. దెయ్యాలు వెంటబడుతున్నాయనే భయంలో ఎప్పుడు బెలకొట్టిందో తెలీదు ఇందిర. శ్రీనాథ్ బయటికి రాగానే గట్టిగా కోగులించుకుని ఏడ్చేసింది. శ్రీనాథ్ ఇందిర అవతారం చూసి భయపడ్డాడు. ఇందిరగారు, ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడు ఈ లోకంలోకొచ్చిన ఇందిర బలవంతంగా శ్రీనాథుని లోపలకు తోసి తలుపు గడియ వేసింది. దెయ్యాలు, శ్మశానంలోని ఆత్మలన్నీ లేచి తిరుగుతున్నాయి. ఈసారి బాధపడ్డం శ్రీనాథ్ వంతైంది. ఇందిరకి తను చేసిన పని గురించి చెప్పాడు. అయితే మీరు నిద్రపోతున్నారా? పదండి, మనం ఎలాగైనా ఆ దెమంటిస్కని తిరిగి బంధించాలి అంటూ మామూలు ఇందిర అయిపోయింది. పరధ్యానంగా ఉన్న శ్రీనాథ్ మాటలతో ఈ లోకంలోకొచ్చి శ్రీనాథ్ దృష్టి ఎక్కడుందో తెలుసుకుని సిగ్గుపడిపోయింది ఇందిర. కాని వెంటనే సర్దుకుని హుందాగా, ముందు నాకు చీరవండి, టైం లేదు సరసాలకి అంది. శ్రీనాథ్ ఇచ్చిన యామిని చీర కట్టుకుని 2 నిమిషాల్లో తయారైపోయి, పదండి, న్యూ కాలనీకి వెళ్లి అందరం కలిసి ప్లాన్ చేద్దాం అంటూ తొందర పెట్టింది శ్రీనాథ్ని. 2 నిమిషాల కన్నా టైం వేస్ట్ చేయకుండా బయలుదేరిపోయారు ఇద్దరు. ఇంతకీ మనం న్యూ కాలనీకి వెళ్లడం ఎలా? ఆ శ్మశానాల మీద నుంచి కాకుండా నేను తీసుకువెళ్తాను, పదండి. ఇందిర, శ్రీనాథ్ న్యూ కాలనీ చేరారు. న్యూ కాలనీ వాతావరణం ఇంకా ప్రశాంతంగానే ఉంది. తలుపు తీసిన జగన్ శ్రీనాథ్ని చూసి మొహం ఎర్రగా చేసుకుని లోపలికి వెళ్లిపోయాడు. శ్రీనాథ్ విష్ చేస్తున్నా చూడకుండా, ఏయ్ జగన్, ఇది కోపం చూపించవలసిన సమయం కాదు. పూర్తిగా జరిగింది విని అర్థం చేసుకుని ప్రస్తుతం ఏం చేయాలి అన్నది ఆలోచించాల్సిన సమయం అంది ఇందిర. నేనేం విందల్చుకోలేదు, సారీ, నన్ను వదిలేయండి అంటూ లోపలికి వెళ్లిపోబోతున్న జగన్ని బలవంతంగా చేయి పట్టుకుని కూర్చోబెట్టింది. నీ సహాయం కావాలంటే వినమేం, దెమంటిస్కను విడిపించుకుని పారిపోయాడు. లిల్లీని చంపి దాన్ని తిరిగి బంధించాలి, చెప్పు ఏం చేయాలి అంది ఇందిర గొక్క తిప్పుకోకుండా. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నిజం, ఆ పడవలో దెమంటిస్కనుంది. ఆ పెట్టెను విశాలాక్షి నగర్ బీచ్ లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ ట్రక్ తీసుకురావడానికి శ్రీనాథ్ వెళితే దెమంటిస్కన్ లిల్లీని చంపి పారిపోయాడు. ప్రస్తుతం విశాలాక్షి నగరంతా అల్లరి చేస్తూ దెయ్యాలు తిరుగుతున్నాయి. చత్, డోంట్ ఫూల్ మీ, నేను నమ్మను. ఓకే, నువ్వు అక్కడికి వెళితే నీకే తెలుస్తుంది. సరే, నేను వెళ్లేటప్పుడు ఏ చీర కట్టుకున్నాను, ఇప్పుడు ఎందుకీ చీర మార్చుకున్నాను, నా బండేది, వీటికి నువ్వు సమాధానం చెప్పలేవని నాకు తెలుసు. నేను చెప్తే నీకేమైనా అభ్యంతరమా? సరే చెప్పు. నేను విశాలాక్షి నగర్ చేరేసరికి ఆ శ్మశానంలోని దెయ్యాలు నన్ను వెంబడించడం ప్రారంభించాయి. బండి పట్టుకుని ఆపేశాయి. నేను భయపడి పరిగెడుతూ ఉంటే అవి నన్ను వెంబడించి నా చీర పట్టుకున్నాయి. చీర విప్పడేసి నేను పరిగెట్టి వెళ్లి శ్రీనాథ్ ఇంట్లో ఈ చీర కట్టుకున్నాను. ఇప్పుడు సంశయించడానికి ఇది సమయం కాదు. మనం దెమంటిస్కని ఎలా తిరిగి బంధించాలి అన్నది ఆలోచించాలి. దాంతో నమ్మక తప్పలేదు జగన్కి. ఆయన ఆలోచిస్తున్నాడు. జగన్, ఐఎమ్ సారీ, నేను ఆ పడవని పీల్చి ఉండకపోవలసింది. కానీ ఆ పడవలో దెమంటిస్కనుంది. అది విడుదలైపోయింది. తిరిగి దాన్ని బంధించాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో జనం ఉండే ప్రశ్న లేదు.
దెయ్యాలు రాజ్యం చేస్తాయి. ఆ విషయం మరిచిపోకూడదు. నేను నీకు చెప్పకుండా ఆ పడవని పేల్చడం తప్పే కాదన్ను. దానికి నేను బాధపడుతున్నాను. ప్రస్తుతం అది మరిచిపోయి దాన్ని ఎలా బంధించాలి అన్నది ఆలోచించి బంధించిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిద్దాం. దాంతో జగన్ మెత్తబడ్డాడు. ఇందిర శ్రీనాథ్ని సపోర్ట్ చేస్తోంది. రావు కూడా ఆ వైపే మొగ్గు చూపుతున్నాడు. తను వ్యతిరేకత చూపించినా ఉపయోగం లేదు. అంతేకాకుండా ఆలోచించిన కొద్దీ శ్రీనాథ్ చేసింది కరెక్ట్ అనిపిస్తోంది. శ్రీనాథ్ తనకు తానుగా అపాలజీ చెప్పుకుంటున్నాడు. ఒప్పేసుకోవడం మంచిదనిపించింది. ఇట్స్ ఓకే. నిజంగా అందులో దెమంటిస్కన్ ఉందంటే నేను మాత్రం నీతో సహకరించినా? ఎంతకీ అందులో దెమంటిస్కన్ ఉంది అనడానికి నీ దగ్గరున్న నిదర్శనం ఏంటి? నేను ఆ పెట్టిని విశాలాక్షి నగర్ బీచ్లో ఉంచి డీప్ ఫ్రిడ్జ్ ఉన్న ట్రక్కు తేవడానికి చేపల రేవుకొచ్చాను. తిరిగి వెళ్లేసరికి అక్కడ లిల్లీ లేదు. పెట్టె తెరిచే ఉంది. ఆ పెట్టెలో ఉన్న బంగారమో ఏదో పట్టుకుని లిల్లీ పారిపోయి ఉండొచ్చు కదా. లిల్లీ అలా చేయగలదని నేను అనుకోను. అంతేకాకుండా ఆ పెట్టె దగ్గరగా రక్తం ఉంది. ఖచ్చితంగా అది లిల్లీదే అయి ఉంటుంది. ఆ దెయ్యం లిల్లీని చంపి పారిపోయింది. అది ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? లిల్లీ నిన్ను ఫూల్ చేయడానికి అక్కడ రక్తం జల్లిందేమో. అలాగైతే శ్మశానంలో దెయ్యాలు ఇందిరను అల్లరిపెట్టాయి. దానికేమంటావు? దానికి దీనికి సంబంధం లేదు కదా. అది వేరే సంబంధం లేని ఇన్సిడెంట్ కావచ్చు కదా. ఇంతకుముందు లిల్లీయే చెప్పింది జయద్రథుడు దాన్ని విడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. విడిపిస్తే దెయ్యాలు రాజ్యాలు చేస్తాయి, విడిపించొద్దు అని. సరే, లిల్లీ మాటల్ని నమ్ముదాం. అంటే జయద్రథుడు లిల్లీని చంపి దెమంటిస్కన్ని విడిపించాడనుకుందాం. అలాగైతే మనం మళ్ళీ జయద్రథుడిని కలవాల్సి ఉంటుంది అన్నాడు జగన్. నా నమ్మకం ప్రకారం జయద్రథుడిని కలవడం అనవసరం. ఎందుకంటే దెమంటిస్కన్ని విడిపించిన తర్వాత ఆ పాత బంగ్లాలో ఉంటాడని నేను అనుకోను. ఉన్నా దాని గురించి మాట్లాడు అన్నాడు శ్రీనాథ్. ప్రయత్నించడంలో తప్పులేదు కదా అంది ఇందిర. నేను నా కళ్ళతో చూస్తేనే కానీ నమ్మలేను. కాకపోతే మీ ఇద్దరూ కళ్ళతో చూసామంటున్నారు కాబట్టి ఓకే, ఒప్పుకుంటాను. ఆ పడవలో దెమంటిస్కన్ని బంధించారు. ప్రస్తుతం అది విడుదల చేయబడింది. మనం తిరిగి దాన్ని బంధించడానికి ప్రయత్నించాలి. ఓకే, దానికి ముందు ప్రస్తుతం దెమంటిస్కన్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఆ తర్వాత దాన్ని ఎలా బంధించాలి అన్నది ఆలోచించాలి. ఎక్కడుంటాడో కనుక్కునే ముందు అది మనకు దొరికితే ఎలా బంధించాలి అన్నది ఆలోచించండి. అది అతి శీతల వాతావరణంలో శక్తి కోల్పోతుంది. కాబట్టి మనం లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ హీలియం లాంటివి సంపాదించాలి. అదేమైనా ఎల్పీజీనా? ప్రతి ఇంట్లో దొరకడానికి ఎక్కడ దొరుకుతుంది అన్నాడు రావు. ఒకటే మార్గం. యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో సూపర్ కండక్టివిటీ మీద ప్రాజెక్ట్ నడుస్తోంది. దానికి ఖచ్చితంగా లిక్విడ్ హీలియం అవసరం అవుతుంది. అది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. మనం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ని కన్విన్స్ చేసి పర్చేజ్ చేయగలిగితే కొంత మన పని సులభమైనట్లే అన్నాడు జగన్. ఈ పనులన్నీ చేసే ముందు పోలీసు వాళ్లను, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని అలర్ట్ చేయడం అవసరం. ముందు 4-5 ఫోన్లు చేసి పేపర్లకి న్యూస్ ఐటమ్ తయారు చేసి పంపడం మంచిది. దీనివల్ల మనకి హెల్ప్ చేసేవాళ్ళు పెరగచ్చు. అది అతి శీతల వాతావరణంలో శక్తి కోల్పోతుందని మనకు మాత్రమే తెలుసు. అందువల్ల మనం దేశాన్ని అలర్ట్ చేయాలి అన్నాడు శ్రీనాథ్. జగన్ యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కు బయలుదేరాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవతారం గారిని కన్విన్స్ చేసేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. 4 సెనెట్ మెంబర్స్ ద్వారా చెప్పించి అతి కష్టం మీద తనకి కావలసిన సిలిండర్లు సంపాదించుకుని మినీ వ్యాన్లో వేసుకుని ఇంటికి చేర్చాడు. రావు న్యూస్ పేపర్లని, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లని అలర్ట్ చేయడానికి వెళ్లాడు. అతి కష్టం మీద కథ నిజమా అన్నది తేల్చుకోలేక ప్రజలకు ఆ విషయం తెలియజేసే ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు. ఈ అపనమ్మకం ఎంతోసేపు ఉండదని, దెమంటిస్కన్ శక్తి చూపించడం ప్రారంభించగానే పటాపంచులైపోతుందని రావు వెనక్కొచ్చేశాడు. ఇందిర జయద్రథుడిని కలవడానికి తాటి చెట్లపాలెం వెళ్ళింది. అక్కడ జయద్రథుడి ఇల్లు పూర్తిగా తగలబడిపోయి బూడిది మాత్రం మిగిలింది. ఆ ఇల్లు ఒకటి మాత్రమే ఎలా తగలబడిపోయిందో అర్థం కాలేదు అక్కడి ప్రజలకి. జయద్రథుడు అందులో చచ్చిపోయి ఉంటాడు అనుకున్నందుకు బాధపడకపోయినా అందులో లైబ్రరీ అంతా నాశనం అయిపోయినందుకు బాధపడింది ఇందిర. దెమంటిస్కన్ ఎక్కడ ఉండి ఉంటాడు అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత శ్రీనాథ్ది. విశాలాక్షి నగర ప్రాంతంలో తిరిగి ఆ వివరాలు, దెయ్యాల ఉనికిని బట్టి నిర్ణయించుకోవాలని అనుకున్నాడు. తనకి ఆల్రెడీ దెయ్యాలతో తిరగడం అలవాటవడం వల్ల, అది అవసరం కావడం వల్ల అర్జెంటుగా బయలుదేరాడు శ్రీనాథ్. శ్రీనాథ్కి ముందుగా అనుమానం వచ్చిన ప్రదేశం శ్మశానం. తను చేరేసరికి అక్కడ ఒక్క ఆత్మ కూడా లేకపోవడంతో ఆశ్చర్యం కలిగింది. లోపలికి భయపడుతూనే వెళ్లి దెమంటిస్కన్ ఉండే అవకాశం లేదని నిర్ణయించుకుని తిరిగొచ్చాడు శ్రీనాథ్. ఆ తర్వాత కొండ మీద చర్చి పక్కనున్న శ్మశానంలో కూడా ఉండొచ్చునన్న అనుమానం వచ్చి సాధ్యమైనంత తొందరగా అక్కడికి చేరాడు. కానీ అక్కడ నిరాశ ఎదురైంది. 2 అయ్యేసరికి తనకి తెలిసిన ప్రదేశాలు, అనుమానం ఉన్న ప్రదేశాలు వెతికి నిరాశతో ఇంటికి చేరాడు. ఇంటి దగ్గర ఇందిర ఎదురు చూస్తోంది. ముందు ఏమనే ఉంటుందని భయపడ్డా వెంటనే పోల్చుకుని, ఓ, మీకు డూప్లికేట్ కీ ఇచ్చుంటే ఇలా బయట కూర్చోవలసిన అవసరం ఉండేది కాదు కదా.
ఇంతకీ మీరు వెళ్ళిన పనేమైంది? జయద్రథుడి ఇల్లు గాలి బుగ్గైపోయింది. వాడు కూడా చచ్చిపోయి ఉంటాడు. తేడా వదిలిపోయింది, కానీ దెమంటిస్కని ఎక్కడ ఉంటాడన్నది వాడు కాక మరొకడు చెప్పలేడే. మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఏం ఫలించలేదు. అంతా వృధా. ఎక్కడెక్కడ ఉండొచ్చని నేను అనుకున్నానో ఆ స్థలాల్లో ఎక్కడా లేడు. ఈ జయద్రథుడు ఈ ఆత్మలు ఎక్కడ ఉంటాయన్నది కూడా చెప్పి చచ్చి ఉండాల్సింది అంది ఇందిర. ఫెంటాస్టిక్ అంటూ ఇందిరని కౌగిలించుకున్నంత పనిచేశాడు శ్రీనాథ్. వాట్ హ్యాపెండ్ అని గొంతు చించుకుని అరిచిన ఇందిర ప్రశ్నకి జవాబుగా, సక్సెస్, తెలిసిపోయింది. దెమంటిస్కన్ ఎక్కడుంటుందో తెలిసిపోయింది. వేర్? ఎక్కడా? ఆల్ సెయింట్స్ కాన్వెంట్లో. ఒకసారి జయద్రథుడు చెప్పాడు. అది ఇంతకుముందు ఎక్కడుండేదో అక్కడికే వెళుతుందని. ఆల్ సెయింట్స్ కాన్వెంట్ ప్రాంతంలో ఒక మాంత్రికుడి ఇల్లుండేదని, ఆ ఇంటి నుంచే వీర్రాఘవ దెమంటిస్కన్ని బంధించాడని. అయితే వెంటనే మనం పనులు ప్రారంభించాలి. మీరు ఇంటికి వెళ్లి జగన్ రావులకి విషయం చెప్పి అక్కడికి తీసుకురండి. ఈ లోపున నేను ఆల్ సైన్స్ కాన్వెంట్కి వెళ్లి ఖచ్చితంగా అది ఎక్కడుందో తేల్చుకుని వస్తాను. ఓకే, డూప్లికేట్ కీ ఇస్తానన్నారు. ఓ ఉండండి అంటూ లోపల నుండి కీ తీసిచ్చాడు శ్రీనాథ్. శ్రీనాథ్ స్కూటర్ని ముందు వీధిలో పార్క్ చేసి నెమ్మదిగా స్కూల్ వైపు బయలుదేరాడు. అప్పటికే అక్కడ వాతావరణం చాలా భీకరంగా ఉంది. చాలా మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఉన్నవాళ్లు కూడా రోడ్డు మీద ఒకరూ కనిపించడం లేదు. రోడ్డు మీద ఒకడు నడవడానికి భయం వేసింది శ్రీనాథ్కి. కానీ తప్పదు. ఎలాగైనా సాధ్యమైనంత తొందరగా దెమంటిస్కన్ ఎక్కడున్నాడు అన్నది తెలుసుకోవాలి. లేకపోతే కొద్ది రోజుల్లో ఎంతమంది మనుషులు చచ్చిపోతారో తెలీదు. ఎంత ముఖ్యమైన పనైనా తనకి రోడ్డు మించి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదు. మంచిది కూడా కాదు. అందువల్ల సాధ్యమైనంత వరకు మెయిన్ రోడ్లు వదిలి ఇళ్ల వెనకాల నుండి దొడిదారులను పట్టుకుని వెళుతున్నాడు. స్కూల్ దగ్గరికి చేరేసరికి 5 నిమిషాలు అయి ఉంటుంది. స్కూలు కనిపించడంతో శ్రీనాథ్ ఒక్కసారి భయపడిపోయాడు. స్కూల్ అంతా ఒకటే కలకలం. వందల వేల కొద్ది మనుషుల అలికిడి. కానీ శ్రీనాథ్కి అది మనుషులు చేస్తున్న గోల కాదని ఖచ్చితంగా తెలుసు. దెమంటిస్కన్ ఎక్కడున్నాడు అన్నది ఖచ్చితంగా తెలిస్తే కానీ తర్వాత ప్లాన్ సక్సెస్ఫుల్ గా నడవదు. ఎందుకంటే ప్రస్తుతం ఒంటరిగా వచ్చాడు. ఆ తర్వాత జనాలతో, సిలిండర్లు, స్ప్రేయర్లు, ట్రక్ వగేరాలతో సహా వస్తే సులభంగా బయటపడిపోవచ్చు. అందుకోసం మనుషులకు గాని దెయ్యాలకు గాని కనిపించకుండా స్కూల్లో ప్రవేశించడం ఎలా అని ఆలోచిస్తున్నాడు శ్రీనాథ్. స్కూల్ మెయిన్ గేట్ దగ్గర విపరీతమైన కలకలంగా ఉంది. కాబట్టి ఆ దారిలో వెళ్లడం అసంభవం. ఇంకా ఒకే ఒక దారి. వెనక వైపు కాంపౌండ్ వాళ్ళని ఆనుకున్న నుయ్యి, ఎలక్ట్రిక్ స్తంభం గుర్తుకొచ్చాయి. 1-2 సార్లు పిల్లలు నూతి మీద నుంచి గోడ మీదకి ఎక్కుతూ ఉంటే తను నూతిలో పడతారని తిట్టిన గుర్తు కూడా వచ్చింది. వెంటనే అడుగులో అడుగు వేసుకుంటూ స్కూల్ వెనక వైపు నడిచాడు. టైము 3 కావస్తోంది. వెనక గోడ చేరేసరికి కొంచెం ధైర్యం వచ్చింది. వెనక గోడ వైపు అంతా పుట్టలు గుట్టలు. మానవ మాతృడెవడు అటువైపు రాడు. కానీ తను యుద్ధం చేస్తోంది పిశాచాలతో. అవి రావడానికి ఆధారం లేవు. నెమ్మదిగా నూతిని చేరి ఎలక్ట్రిక్ స్తంభం ఆధారంగా నూతి గోడ మీదకి ఎక్కి నిల్చున్నాడు. స్కూల్ పిల్లలు ఈ గోడ ఎలా ఎక్కేవారా అని ఆశ్చర్యం వేసింది. తను ఒక్క తప్పటడుగు వేస్తే తిన్నగా నూతిలో పడిపోతాడు. మొండి ధైర్యం చేసి నెమ్మదిగా గోడపైన ఒక కాలు పెట్టి రెండో కాలు నూతి మీద నుంచి తీసేసి అతి కష్టం మీద గోడెక్కాడు. గోడ ఎక్కాడో లేదో ముక్కు బదలైపోయే దుర్గంధం. అది ముందు నుండి తెలుస్తోంది. కానీ దగ్గరలో ఏ కుక్కో గేదో చచ్చిపోయి ఉంటుందని సర్దుకుపోయిన శ్రీనాథ్ అది లోపల నుండి అని తెలియగానే భయపడ్డాడు. లోపలంతా అలికిడి, వాసనలతో కొయ్యబారిపోయిన శ్రీనాథ్ని దృష్టవశాత్తు లోపల వాళ్ళెవరూ చూసినట్టు లేదు. బాత్రూమ్ మీద నుంచి కిందకి దిగాడు. మళ్లీ వెనక్కి వెళ్ళగలడా లేదా అన్నది ఆలోచించకుండా బాత్రూమ్ గోడ మీద నుండి కిందకి దూకడో లేదో దగ్గరలో పెద్ద కలకలం వినిపించడంతో చటుక్కున యూరినల్స్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. హడావిడి కొంత సర్దుకున్న తర్వాత నెమ్మదిగా తలుపు ఓరగా తెరిచి చూశాడు. 100లో 1000లో తెలీదు ఎన్నో ఆత్మలు. ఆ రోజు శ్మశానంలో చూసిన సన్నివేశం గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి. ఒక్కసారి ఒళ్ళు గగురు పొడిచింది. అన్నీ గోలగోలగా యూరినల్స్ కి ఎదురుగుండా ఉన్న ఒక గదిలోకి వెళుతున్నాయి. దాని ఆకారం చూస్తే లైబ్రరీలా ఉంది. బీరువాలు వగేరా. తనకి ఖచ్చితంగా తెలుసు దెమంటిస్కన్ అందులోనే ఉందని. కానీ తన కళ్ళతో చూస్తే కానీ మిగిలిన ప్లాన్ని అమలుపరచలేడు. అందుకే ఎలాగైనా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనల్లో కలకలం కొంత తగ్గింది. తలుపు ఇంకొంచెం తెరచి చూసి దారిలో మరే ఆత్మలు లేవని నిర్ణయించుకుని లైబ్రరీ వెనక వైపునున్న సందులోకి దూరాడు. ఆ గదికి 4-5 కిటికీలున్నాయి. కానీ అన్నీ మూసున్నాయి. తెరిచి చూడ్డానికి శ్రీనాథ్కి భయం వేసింది. ఒక కిటికీ తెరిస్తే అది వాటికి తెలిసిపోతే తను చచ్చిపోవడం తప్పదు. తను చచ్చిపోవడం కన్నా ముఖ్యమైంది దెమంటిస్కన్ని బంధించడం కష్టం. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న శ్రీనాథ్కి ఒక కిటికీ పైన సగం తెరవబడిన వెంటిలేటర్ కనిపించింది.
జాగ్రత్తగా వీలు చూసుకుని కిటికీ ఎక్కి అతి కష్టం మీద లోపలికి చూశాడు. ఒక్కసారిగా జడుసుకున్నాడు. లోపలంతా ఒకటే కలకలం. కిక్కిరిసి కూర్చున్నాయి ఆత్మలు. దూరంగా ఒక మూల పెద్ద అస్థిపంజరం ఏదో దర్బారులో కూర్చున్నట్లు కూర్చుంది. తనకు తెలుసు అదే దెమంటిస్కనని. అంతకు మించి తనిక్కడ చేయవలసిన పనేం కనిపించలేదు. ప్రస్తుతం అతి జాగ్రత్తగా వేటికి కనిపించకుండా వెళ్ళిపోతే చాలు. మళ్ళీ వచ్చేటప్పుడు నలుగురు వస్తారు కాబట్టి అంతు తేల్చుకోవచ్చు అనుకుంటూ మరోసారి లొకేషన్ చూసుకుని వీధి దారి వెంట నక్కి వెళ్ళిపోయాడు శ్రీనాథ్. శ్రీనాథ్ ఇల్లు చేరేసరికి 5 గంటలు కావస్తోంది. జగన్, రావు, ఇందిర తన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరిలోనూ ముందు చేరింది ఇందిరే. జయద్రథుడి ఇల్లు కాలిపోయిందని తెలియగానే మరేం చేయడానికి లేక ఇంటికి వచ్చేసి కూర్చుంది. ఆ తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో నానా తంటాలు పడి లిక్విడ్ హీలియం స్ప్రేయర్స్, సేఫ్టీ జాకెట్స్ వగేరా వగేరా సంపాదించి జగన్ చేరాడు. రావు పని నిజంగా అసంభవం అని నిరాశ పొందిన సమయంలో విశాలక్షినగర్లో గందరగోళం ప్రారంభం కావడంతో తన పని కొంత సులభమైంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి దానికి దెమంటిస్కన్ కారణం అని నమ్మించి దాన్ని బంధించడానికి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి అంటార్కిటికా పంపించి బ్లాస్ట్ చేయాలని, లేకపోతే ఎప్పుడైనా అది దేశాన్ని పీడించే అవకాశం ఉంటుందని ఎంతో వివరంగా చెప్తే, సరే సరే ముందు మీరు దాన్ని బంధించండి, నిజంగా అది మీరు చెప్పినంత భయంకరమైందైతే తప్పక అంటార్కిటికా పంపిద్దాం అని తను వదిలించుకున్నాడు. పూర్తిగా నమ్మలేక కాదనలేక. ఇంకా అంతకన్నా చేయగలిగిందేం లేదని నిర్ణయించుకుని తిరిగి వచ్చేశాడు రావు. ఆకలి చంపుకునేందుకు ఏదో కొద్దిగా తిని 7 గంటలకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు నలుగురు. 7 గంటలకి డీప్ ఫ్రిడ్జ్ ట్రక్ తీసుకుని నలుగురు బయలుదేరారు. ఆల్ సెయింట్స్ కాన్వెంట్ గేటుకి కొంచెం ముందుగా ట్రక్ ఆపాడు శ్రీనాథ్. జగన్, మనిద్దరం ఈ ట్రాలీ తీసుకుని ఒక సిలిండర్తో వెనక గేటు వైపు వెళదాం. నేను గోడ దూకి ఈ స్ప్రేయర్తో సాధ్యమైనంత వరకు డెమంటిస్కన్ పై స్ప్రే చేస్తాను. నేను స్ప్రే చేయడం ప్రారంభించగానే మనం సిగ్నల్స్ ఇస్తాం. వాళ్ళిద్దరూ ముందు గేట్ నుండి ట్రక్ తీసుకుని తిన్నగా లైబ్రరీకి వచ్చి మెయిన్ ఎంట్రన్స్ నుండి స్ప్రే చేస్తారు. ఆ తర్వాత మీరు గోడ దూకి లోపలికి వచ్చేస్తారు. ఆ తర్వాత నేను కూడా మెయిన్ గేట్ వైపు వచ్చేస్తాను. ఇలా ఓ 10-15 నిమిషాలు చేస్తే నా అనుమానం ప్రకారం డెమంటిస్కన్ లొంగిపోవచ్చు. అప్పుడు స్ప్రే చేస్తూనే డెమంటిస్కన్ శరీరాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి మనం తిన్నగా కలెక్టర్ని కలిసి తక్షణం దాన్ని అంటార్కిటికా పంపే ఏర్పాట్లు చేయమంటాం. ఓకే? ఓకే అన్నారంతా టెన్షన్లో. శ్రీనాథ్, జగన్ ఒక సిలిండర్ని ట్రాలీ మీద తోసుకుంటూ చీకట్లో బయలుదేరారు. రావు ట్రక్ని స్కూల్ మెయిన్ గేట్ వరకు తీసుకుని వెళ్లాడు. ఆత్మల ఇబ్బంది లేకుండా వెనక గోడ చేరారు శ్రీనాథ్, జగన్. జగన్, నేను గోడ దూకి కిందకి వెళ్ళగానే మీరిక్కడ సిలిండర్ని ఆన్ చేసి ఉంచండి. నాకెప్పుడు అవసరమో అప్పుడు నేను ఆన్ చేసుకుంటాను. అంతేకాదు, మీరు సిలిండర్ను ఆన్ చేసిన తర్వాత గోడకి కూర్చోండి. నేను స్ప్రే చేయడం ప్రారంభించగానే మీరు విజిలిచ్చి వాళ్ళని అలర్ట్ చేయండి. ఆ తర్వాత మీరు లోపలికి వచ్చేయండి. ఓకే అని గోడెక్కాడు. జగన్కి కొంచెం భయం వేసింది. ఒక్కడు దెయ్యాలున్న చోటికి వెళుతున్నాడని. ఆయన భయం తెలియనివ్వకుండా బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. టు ఆల్ ఆఫ్ అస్ అని నెమ్మదిగా నూతి గోడ మీద కాలు వేసి గోడెక్కాడు. గోడ మీద నుంచి లోపలికి దిగే లోపున జగన్ సిలిండర్ ట్యూబ్స్ కనెక్ట్ చేసి స్ప్రేయర్ని గోడ నుంచి లోపలికి దింపాడు. అది శ్రీనాథ్ అందుకొని కొంచెం లాగగానే జగన్కి అర్థమైంది శ్రీనాథ్ అందుకొన్నాడని. వెంటనే సిలిండర్ దగ్గర స్విచ్ ఆన్ చేసి తను కూడా గోడకి కూర్చున్నాడు. శ్రీనాథ్ స్ప్రేయర్ని గట్టిగా పుచ్చుకుని అడుగులో అడుగు వేసుకుంటూ లైబ్రరీ వెనక వైపుకు వెళ్ళాడు. ఆ మసక చీకట్లో కూడా జగన్కి శ్రీనాథ్ జాడ కనిపిస్తోంది. శ్రీనాథ్ కిటికీ దగ్గరగా చేరి తలుపు కొద్దిగా తీశాడు. లోపల ఇంకా విపరీతంగా కలకలం, చిట్ట చీకటి. ఎక్కడ దెమంటిస్తున్నాడు అన్నది పోల్చుకోవడానికి వీలుగా లేదు. నెమ్మదిగా స్ప్రేయర్ని లోపల పెట్టి స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉండి రెండో చేత్తో టార్చ్ లైట్ని జగన్ వైపు వెలిగించాడు. అంతే, ఒక్కసారి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విజిల్ వేశాడు జగన్. శ్రీనాథ్ రెడీగా ఉన్నాడు. జగన్ గోడగెంతి లోపలికి చేరాడు. శ్రీనాథ్ స్ప్రే చేయడం ప్రారంభించాడు. కానీ సూటిగా డెమంటిస్కన్ వైపు స్ప్రే చేయకపోతే డెమంటిస్కన్ పారిపోయే అవకాశం ఉందని భయపడుతున్నాడు. ఇంతలో జగన్ శ్రీనాథ్ పక్కన చేరి హై పవర్ బ్యాటరీ ఆన్ చేసి లైబ్రరీలోకి ఫోకస్ చేశాడు. దర్బారులో చక్రవర్తిలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు డెమంటిస్కన్. ఎదురుగుండా అనేకమైన ఆత్మలు వరుసలో కూర్చున్నాయి. కొన్ని చేతులతో ఏదో ఎర్రగా ఉన్న పదార్థాన్ని డెమంటిస్కన్కి అందిస్తున్నాయి. అదేంటో అర్థమయ్యేసరికి జగన్, శ్రీనాథులకు గుండెగనంత పనైంది. అది మనుషుల గుండెల కుప్ప. అంటే అవన్నీ కలిపి ఎంతమంది మనుషులను చంపాయో. అన్ని గుండెలు డెమంటిస్కన్ ఎదురుగుండా పెద్ద పళ్ళె నిండా పెట్టున్న గుండెలను చూసి ఒక్క నిమిషం చెయ్యి లూజ్ చేశాడు శ్రీనాథ్.
అతి చల్లని లిక్విడ్ హీలియం తన వైపు సూటిగా స్ప్రే చేయబడ్డంతో ఏం చేయలేక కూర్చున్న డెమటిస్కన్ శ్రీనాథ్ స్ప్రే చేయడం ఆపడం వల్ల వెంటనే ఆ గదిలోంచి పారిపోబోయాడు. 2 అడుగులు వేశాడో లేదో వీధి వైపు నుంచి తలుపు దగ్గర మెట్లెక్కుతూ రావు ఎదురయ్యాడు. రావుకి ఆ కంగారులో ఒక్క సెకను తోచలేదు. ఆ సెకండ్లోనే డెమటిస్కన్ రావు వైపు అడుగులేశాడు. ఇందిర డెమటిస్కన్ని చూసి దుడుచుకుంది. రావు డెమటిస్కన్ తన వైపు అడుగులు వేయడమేంటి? వాల్వ్ రిలీజ్ చేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. డెమటిస్కన్ చేయి చాపి రావు కుడి చేయి మణికట్టు దగ్గర పట్టుకున్నాడు. రావు ధైర్యంగా వాల్వ్ మీద నుంచి చేయి తీయలేదు. డెమటిస్కన్ చేతిలో రావు చేయి నలిగిపోతుంది. వెంటనే ఇందిర కూడా స్ప్రే చేయడం ప్రారంభించింది. 2 వైపుల నుంచి హీలియం స్ప్రే చేయబడ్డంతో డెమటిస్కన్ కదలని స్థితిలో చేరాడు. వెంటనే జగన్ సెర్చ్ లైటు శ్రీనాథ్కిచ్చి వీధి వైపు పరిగెత్తాడు. రెడీగా అమర్చిన స్ప్రేయర్ని అందుకుని ఇంద్రకి సహాయంగా వెళ్లాడు. ముగ్గురూ ఏకదాటిగా స్ప్రే చేయడంతో డెమటిస్కన్ శక్తి సన్నగిలింది. రావు చేయి విడుదలైపోయింది. రావు చేయి ఏమైందో చూసే స్థితిలో లేడు. 2వ చేత్తో స్ప్రేయర్ని అందుకున్నాడు వెంటనే జగన్. రావు, నువ్వు లైటింగ్ ఏర్పాటు చేయి. శ్రీనాథ్ కూడా ఇటొచ్చేస్తాడు అని అరిచాడు. వెంటనే స్ప్రేయర్ని కింద పెట్టి ట్రక్కులోంచి సెర్చ్ లైట్లు తీసుకొచ్చి గదిలో 2-3 పడేశాడు. దాంతో శ్రీనాథ్ ఆ స్ప్రేయర్ వదిలేసి వీధి తలుపు వైపు వచ్చాడు. ఇంత హడావిడిలో కూడా శ్రీనాథ్కి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆ దెయ్యాలేం తమని ఇబ్బంది పెట్టడం లేదు. ఎప్పుడైతే అతి శీతల వాతావరణం కల్పించబడిందో దెయ్యాలన్నీ మాయమైపోయాయి. ప్రస్తుతం గదిలో డెమటిస్కన్ చచ్చిపోయిన మనుషుల గుండెలు మాత్రం ఉన్నాయి. దాంతో మరీ ధైర్యం వచ్చింది నలుగురికి. శ్రీనాథ్ కూడా స్ప్రేయర్ అందుకున్నాడు. రావు సిలిండర్స్ ఖాళీ అయిపోతుంటే కనెక్షన్స్ చూస్తూ ఉంటే అలా ముగ్గురు ఎంతసేపు స్ప్రే చేశారో గుర్తులేదు. నిల్చున్న డెమటిస్కన్ చతికిల పడ్డాడు. దాంతో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఇంకా స్ప్రే చేయడంతో పటపటా శబ్దాలు చేస్తూ డెమటిస్కన్ శరీరం చిన్న చిన్న ముక్కలుగా మారిపోయింది. ఆ ఎముకల కుప్ప మీద 10 నిమిషాలు స్ప్రే చేసిన తర్వాత మాట్లాడే ధైర్యం వచ్చింది శ్రీనాథ్కి. రావు, డీప్ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి ట్రక్ నీటి తీసుకురండి. రావు ట్రక్కు తెచ్చి డీప్ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇందిర, రావు ఎముకల కుప్పలోంచి ఎముకలు నెమ్మదిగా లోపలికి చేరేశారు. పూర్తిగా లోపలికి పెట్టేశారని నిర్ణయించుకున్న తర్వాత శ్రీనాథ్, జగన్ స్ప్రే చేయడం ఆపి డీప్ ఫ్రిడ్జ్ని మూసేశారు. దాంతో అందరికీ ధైర్యం వచ్చింది. ముందుగా మాట్లాడింది ఇందిర. డెమటిస్కన్ ఇంత భీకరంగా కంకాళాలు కలిసినట్లుంటుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. నేను డెమటిస్కన్ ఉంటుందని అనుకోలేదు అన్నాడు జగన్. సడన్ గా శ్రీనాథ్కి రావు చేయి గుర్తుకొచ్చింది. నీ చెయ్యి ఎలా ఉంది? ఏమైనా ఫ్రాక్చర్ ఏం కాలేదు కదా? పర్వాలేదు, అదృష్టవశాత్తు అలాంటిదేం లేదు, నొప్పి మాత్రం ఉంది. డీప్ ఫ్రిడ్జ్ తలుపు మూసారో లేదో బాత్రూమ్ దగ్గర నుండి 2 మనుషులు ధైర్యంగా బయటకొచ్చి కంగ్రాచులేషన్స్ అన్నారు. నలుగురు ఆశ్చర్యంగా అటువైపు చూశారు. చీకట్లోంచి బయటకొచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఐ యామ్ రామిరెడ్డి, హీ ఈజ్ విశ్వేశ్వరరావు ఫ్రమ్ దూరదర్శన్. రావు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. తను దూరదర్శన్ వాళ్లతో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. చాలా సంతోషించాడు. రామిరెడ్డి చేతిలో వీడియో కెమెరా చూడగానే శ్రీనాథ్ సంతోషించాడు. అంటే రామిరెడ్డి ఈ తతంగమంతా రికార్డు చేసి ఉంటారు. ఇది ఖచ్చితంగా డెమటిస్కన్ ప్రభావమే అని నమ్మించడానికి అంతకన్నా మంచి ఆధారం మరొకటి లేదు. డెమటిస్కన్ ఎముకల కుప్పగా మారిపోయిన దగ్గర నుండి శ్రీనాథ్ భయపడుతున్నాడు. ఇది డెమటిస్కన్ అంటే ఎవరైనా నమ్ముతారా అని. ఇప్పుడు రామిరెడ్డి గారు కనీసం డెమటిస్కన్ రావు చేయి పట్టుకున్న దగ్గర నుండైనా రికార్డు చేసి ఉంటారు కాబట్టి అంతకన్నా మంచి రుజువు మరొకటి ఉండదు. మామూలు మాటలైన తర్వాత, రామిరెడ్డి గారు, మీరు మాతో తప్పకుండా రావాలి. దీన్ని అంటార్కిటికా పంపించి బ్లాస్ట్ చేయడానికి. మనం ఇది ప్రేతాత్మ అని రుజువు చేయాలి. దానికి మీ వీడియో క్యాసెట్ పనికొస్తుంది. మనం తొందరలో ఆ పని చేయకపోతే ఈ రాత్రికి పంపించలేం. మళ్ళీ ఇది విడిపించుకుని పారిపోతే ప్రమాదం. ఓకే ఓకే అంటూ అందరూ ట్రక్కులో ఇరుక్కుని కూర్చున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీడియో క్యాసెట్ చూసిన తర్వాత నమ్మక తప్పలేదు. వెంటనే దానిని ముఖ్య విషయంగా గుర్తించి హైదరాబాద్, ఢిల్లీలను కాంటాక్ట్ చేసి ఐఎన్ఎస్ విక్టరీలో దానిని అంటార్కిటికా పంపడానికి ఏర్పాటు చేశాడు. అంతవరకు డెమటిస్కన్ని బంధించడానికి నిమిషాల మీద డీప్ ఫ్రీజింగ్ కెపాసిటీ ఉన్న పెద్ద పెట్టె తయారు చేయించారు. అది రాత్రి 2 గంటలకు బయలుదేరుతుందని నిర్ణయించారు. కలెక్టర్ ఈ తతంగానంతా చేసి తర్వాత నేవల్ ఆఫీసర్స్ కి డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్న డెమటిస్కన్ అప్పగించేశారు. కానీ శ్రీనాథ్కి విశాఖ నుండి దానిని పంపించేస్తే కానీ నిద్రపట్టేట్టు లేదు. ఇంకా మనకేం పనిలేదు, పోదాం అని ఇందిర అంటున్నా వినకుండా అది వెళ్లే వరకు హార్బర్లో ఉందాం అన్నాడు. దాంతో ఇందిర విసిగిపోయి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అల్టిమేట్ ఇచ్చేసింది.
శ్రీనాథ్కి సహాయంగా ఉంటుంది. నేనుంటానులే. రావు నువ్వు వెళ్ళండి, మేము 3 గంటల ప్రాంతంలో చేరుకుంటాం అన్నాడు జగన్. రాత్రి అన్ని ఏర్పాట్లు జరిగి ఐఎన్ఎస్ విక్టర్ విశాఖరేవు వదిలేసరికి 2:30 అయింది. అంతకు మించి చేసేదేం లేక శ్రీనాథ్ జగన్ ఇంటికి బయలుదేరారు. శ్రీనాథ్ బీచ్ రోడ్డు వెంట ఇంటికి చేరుకునేసరికి 3 కావస్తోంది. ముందు రోజు నుండి అలసిపోవడం వల్ల విపరీతంగా నిద్ర ముంచుకొస్తోంది. చీకట్లోనే తలుపు తీసి లైటు వేద్దామనుకున్న శ్రీనాథ్ ఒక్కసారి ఉలికి పడ్డాడు. శ్రీనాథ్, ఐ లవ్ యూ. మళ్ళీ అవే మాటలు వినిపించేసరికి డెమంటిస్కన్ బంధించబడ్డా, యామినింకా అలాగే తిరుగుతోందేంటి అని ఆశ్చర్యపోయి భయంతో వణికిపోయాడు. అయినా ధైర్యం చేసి, యామిని నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అంటూ బ్రతిమాలుకోవడం ప్రారంభించాడు. చీకట్లో దగ్గరగా వస్తూ యామిని కనిపించింది. ఏం చేస్తుందో తలుచుకుంటే భయం వేసింది. ఈ అర్ధరాత్రి వేళ ఒకడు వచ్చినందుకు తిట్టుకున్నాడు. ఏం చేయలేక కళ్ళు మూసుకున్నాడు. పెదాల మీద మెత్తగా వెచ్చగా తగిలేసరికి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఈ స్పర్శలో తన్మయతుంది. ఇది మృత్యు స్పర్శ కాదు, అంటే యామిని బ్రతికిపోయిందన్నమాట. ఎక్కడలేని ఆనందం కలిగింది శ్రీనాథ్కి. అంతే, యామినిని గట్టిగా కౌగులించుకుని ఆ మెత్తదానాన్ని అనుభవిస్తూ పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తన్మయతలో ఎంతసేపున్నాడో తెలీదు. కట్ కట్, ఇది దాటితే సెన్సార్ బోర్డు వాళ్ళు కట్ చేస్తారు అన్న రావు మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు శ్రీనాథ్. లైటు వేసిన రావు వైపు వింతగా చూశాడు. ఆ తర్వాత తేరుకుని యామిని కోసం చూశాడు. ఎదురుగుండా నవ్వుతూ ఇందిర కనిపించింది. శ్రీనాథ్కి ఒకసారిగా సిగ్గేసింది. కాని ఇందిర సిగ్గుపడలేదు. తనెందుకు సిగ్గుపడాలని ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ లోపల ఇంటికి వెళ్లి అక్కడ పెట్టిన మెసేజ్ చూసుకుని ఇక్కడికొచ్చాడు జగన్. నౌ వి విల్ సెలబ్రేట్ అని అందరికీ తలో స్వీట్ ఇచ్చి తను ఒకటి తీసుకుంది ఇందిర. ఉదయం 7 గంటలకల్లా లేచిపోయిన రావు టీ పెట్టి ముగ్గురిని లేపి కప్పులందించి టీవీ ఆన్ చేశాడు. బెడ్ టీకి అలవాటు పడ్డ ముగ్గురు కళ్ళు మూసుకునే కప్పులు అందుకుని తాగడం ప్రారంభించారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: డెమంటిస్కన్ అనే ప్రేతాత్మని ధ్వంసం చేయడానికి గాను అంటార్కిటికా తీసుకువెళ్తున్న ఐఎన్ఎస్ విక్టర్ తెల్లవారుజామున 4:30 నిమిషాలకు సముద్రంలో మునిగిపోయింది. అంతే, శ్రీనాథ్ చేతిలో కప్పు కింద పడిపోయింది. నిద్ర వదిలిపోయింది నలుగురికి. ఏం చెయ్యాలో తోచక చెవులు రిక్కించి వింటున్నారు. ఐఎన్ఎస్ విక్టర్ మునిగిపోవడానికి కారణమేంటో ప్రస్తుతం సరిగ్గా తెలీదు. ప్రజాభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఆ పడవ ప్రయాణ వివరాలను అన్ని రికార్డుల నుండి తొలగించవలసిందిగా ప్రధానమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. మళ్లీ కొన్నాళ్లకు ఓ జయద్రథుడు దాన్ని బయటకు తీస్తాడని నలుగురు భయపడ్డారు. భయపడ్డం మినహా మరేం చేయలేక నలుగురు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇంతటితో డెమంటిస్కన్ అనే నవల కంప్లీట్ అయిందండి. దీంట్లో చివరగా ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, దుస్సల భర్త జయద్రథుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. మళ్ళీ ఇంకో మంచి నవలతో మీ ముందుకు వస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ.